Good wishes to all. This is Dr.Riyaz, Academic Director, 5 Mantra Career Point. Friends, it is a pleasure to the team of 5 Mantra faculty to address a sincere, serious, dedicated aspirants for all competitive examinations, Group 1, Group 2, as well as civil services, police services, and teacher services, TET, CTET, any competitive examination. So, as an academic director and also as a coordinator of this program, I want to explain regarding today's program. And this program will go in 2 languages, that is in English as well as in Telugu. ఈ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్గా ఈ ప్రోగ్రామ్ను ఎందుకు 5 మంత్ర కండక్ట్ చేయాల్సి వచ్చింది, ఈ ప్రోగ్రామ్ యొక్క ఉద్దేశం ఏంటి, ఈ ప్రోగ్రాంలో ఏ రితం ప్రకారం క్లాస్ ఆర్గనైజ్ అవుతాయి, ఈ ప్రోగ్రామ్ యొక్క ఎయిమ్స్ ఏంటి, ఆబ్జెక్టివ్స్ ఏంటి, లక్ష్యాలు ఏంటి, దాని మీద నేను మాట్లాడిన తర్వాత ఈ షెడ్యూల్ ఏదైతే మీకు ఇవ్వబడిందో దాని ప్రకారము యాజ్ ఇట్ ఈస్గా క్లాసెస్ కంటిన్యూ అవుతాయి. Friends, you have to understand that as a qualified faculty having qualifications regarding competitive examinations and also holding the long experiences in competitive examination, today program is totally designed by me as well as 5 Mantra Career Point faculty team. ప్రధానంగా విద్యార్థులు ఎవరైతే గ్రూప్ 1 సర్వీస్కి, గ్రూప్ 2 సర్వీస్కి, ఎస్ఐ పోలీస్ కానిస్టేబుల్ సర్వీస్కి, అట్లాగే టీచర్ రిక్రూట్మెంట్ సర్వీసెస్కి, మిగతా అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి, దట్ ఈస్ మనకి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ దగ్గర నుంచి మొదలుకుంటే మెడికల్ ఆఫీసర్స్ వరకు, వార్డ్ ఆఫీసర్స్ వరకు, అలాగే యూపీఎస్సీ సర్వీసెస్కి సంబంధించిన అన్ని అంశాల మీద నిష్ణాతులైన అధ్యాపకులు వచ్చే ఈరోజు ఈ ప్రోగ్రామ్ డిజైన్ చేయబడింది. మా రిక్వెస్ట్ ఏంటంటే కైండ్లీ ఫాలో ది టోటల్ ప్రోగ్రామ్. దాదాపుగా 8 hours అబోవ్ ఈ ప్రోగ్రామ్ కంటిన్యూ అవుతుంది. మీరు ఈ ప్రోగ్రామ్ మొత్తం అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ ప్రోగ్రామ్కి సంబంధించిన షెడ్యూల్ యూట్యూబ్లో ప్రాసెసింగ్లో ఉంటుంది, మీరు చూడటానికి అవకాశం ఉంటుంది. ఎక్కడైనా మిస్ అయినా కూడా దయచేసి యూ టేక్ ఏ నోట్బుక్ అండ్ రైట్ ఇంపార్టెంట్ పాయింట్స్ విచ్ ఆర్ డెలివరింగ్ బై ది ఎమినెంట్ ఫ్యాకల్టీ మెంబర్స్. బై హ్యావింగ్ దిస్ ప్రోగ్రామ్ we aim to make students to have preparation for the coming notifications, especially in Telangana and Andhra Pradesh and also throughout India. ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో యువత బాగా నిరాశలో, నిస్పృహలో ఉన్నారు. నోటిఫికేషన్స్ ఎప్పుడు వస్తాయో తెలియని అనిశ్చితి ఉంది. కానీ ఈరోజు తెలంగాణ ప్రభుత్వం యొక్క పరిస్థితి ఏంటంటే నోటిఫికేషన్లు ఇవ్వలేకుండా ఉండని పరిస్థితికి నెట్టివేయబడింది. గౌరవ సీఎం గారు అట్లాగే గౌరవ సిఎస్ గారు వాళ్ళే ప్రధానంగా వాళ్ళ ఉపన్యాసాల్లో చెప్పారు, వాళ్ళ స్టేట్మెంట్లో ఇచ్చారు.
వీఆర్ గోయింగ్ టు ఫిల్ 50,000 పోస్టులని. వాస్తవంగా తెలంగాణలో దేర్ ఆర్ మోర్ దాన్ 2 lakhs పోస్ట్స్ ఆర్ ఇన్ వేకెన్సీ. దాదాపుగా 3 లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కనీసం 2 లక్షల పోస్టులను భర్తీ చేసిన బాధ్యత గవర్నమెంట్ మీద ఉంది. కానీ 50,000 పోస్టులను మేము ఇస్తామనే ఒక వాగ్దానాన్ని మాత్రం చేసింది. వాళ్ళు ఈ వాగ్దానాన్ని అనేక సందర్భాల్లో చెప్పడం ద్వారా ఈ వాగ్దానానికి సంబంధించిన నోటిఫికేషన్లు వస్తాయనే ఆశతో తెలంగాణలో నిరుద్యోగులు ఉన్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా వాళ్ళకు జాబ్ క్యాలెండర్ రిలీజ్ అయింది. కనీసం ఆ జాబ్ క్యాలెండర్ని ఇంక్రీజ్ చేస్తాము, అందులో మేము జాబ్స్ ఇంక్రీజ్ చేస్తామని వాళ్ళు కూడా వాగ్దానం చేశారు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్. ఆ నేపథ్యంలో తెలంగాణ విద్యార్థులకి, ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకి ఎట్ ద సేమ్ టైం టు అడ్రస్ యూపీఎస్సీ, అంటే యూపీఎస్సీ కోసము ఎవరైతే అపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ ఉపయోగపడే విధంగా ఒక మహత్తరమైన ప్రోగ్రామ్ని 5 month కెరీర్ పాయింట్ ఈరోజు ఆరంభిస్తుంది. ఇట్ ఈస్ ద ఫస్ట్ ప్రోగ్రామ్ ఇన్ ద కైండ్ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ఇన్ ఎంటైర్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ. అంటే 5 month కెరీర్ పాయింటే మొట్టమొదటిసారిగా మారథాన్ ప్రోగ్రామ్స్ని ఆరంభించిందన్న విషయాన్ని మీరు గుర్తు చేసుకోవాలి. మొట్టమొదటిసారిగా ఇనిషియల్ స్టార్ట్ అయినప్పుడు ఈ ప్రోగ్రామ్ తోటి మేము స్టార్ట్ చేసాం. కాబట్టి దయచేసి యూ హ్యావ్ టు సీ దిస్ ప్రోగ్రామ్ టిల్ ది ఎండ్. నౌ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ వాట్ ఈస్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్, what is the timetable of this program, and what are the basic issues we are going to in this program అన్న విషయం మీద చెప్తాను. The classes will go in both languages because the students who are watching this video, they are from English medium background as well as Telugu medium background. అందుకోసము ఈ ప్రోగ్రామ్ని మీరు టోటల్గా చూడడం వల్ల అన్ని సబ్జెక్ట్స్, ఎవ్రీ సబ్జెక్ట్ ఇందులో మీకు టీచ్ చేయబడుతుంది. యూ కెన్ ఎంజాయ్ అండ్ యూ కెన్ లెర్న్ మోర్. సో నౌ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ వాట్ ఆర్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ మారథాన్ క్లాసెస్. ఈ మారథాన్ క్లాసెస్ యొక్క లక్ష్యం ఏమిటి, ఎందుకు ఈ క్లాసెస్ని మేము కండక్ట్ చేస్తున్నాం, ఈ క్లాసెస్ వినడం వల్ల మీకు జరిగే లాభం ఏంటన్న విషయం మీద ఫోకస్ చేస్తాను. దాని తర్వాత మన దగ్గర ఎమినెంట్ లెక్చరర్స్ వాళ్ళ క్లాసెస్ని కంటిన్యూ చేస్తారు. ఓకే, just you have to see this slide. These marathon classes explain syllabus details regarding Telangana Public Service Commission, Andhra Pradesh Public Service Commission, particularly Group 1, Group 2, Sub-Inspector of Police, TRT and Gurukul teachers. ఈ మారథాన్ క్లాసెస్ పూర్తిగా తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, ఆంధ్రప్రదేశ్ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సంబంధించిన విషయాల మీద ఫోకస్ చేస్తారు. అట్లాగే ఇట్ అనలైజెస్ ప్రిపరేషన్ స్టైల్స్, నోట్స్ రైటింగ్ మెథడ్స్ అండ్ రెఫరెన్స్ బుక్స్. మీకు ప్రిపరేషన్ విధానం మీద, అట్లాగే నోట్స్కి సంబంధించిన రైటింగ్ అంశాల మీద, ఎట్లా ప్రిపేర్ చేయాలన్న దాని మీద, వాటికి మనం ఏ సబ్జెక్ట్స్ అయితే ప్రిపేర్ అవుతున్నామో వాటికి సంబంధించిన రెఫరెన్స్ పుస్తకాల మీద మీకు నిష్ణాతులు క్లాసెస్ చెప్తారు. అట్లాగే దిస్ ప్రిపరేషన్ స్టైల్ మీకు రేపు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయినా కూడా అది ఉపయోగపడేలాగానే మీకు ఉంటుంది. దయచేసి మనకి నిష్ణాత అయిన లెక్చరర్స్ చెప్పే నోట్స్ని, వాళ్ళు చెప్పే అంశాలని నోట్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఇట్ క్లారిఫైస్ యువర్ డౌట్స్ రిగార్డింగ్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ అండ్ ఆన్సర్స్ ఫర్ యువర్ క్వశ్చన్స్. మీరు క్లాసెస్ వింటున్నప్పుడు మీకు కొన్ని డౌట్స్ వస్తుంటాయి. ఈ క్లాసెస్ వింటున్నప్పుడు మీకు కొన్ని బేసికల్గా కొన్ని అంశాల మీద మీకు ఆసక్తిగా తెలుసుకోవాలనే జిజ్ఞాస ఉంటుంది, లేదా కొన్ని అంశాలకు సందేహాలు ఉంటాయి. ఆ సందేహాల నివృత్తి కోసము మనం క్లాస్ కొనసాగుతూ ఉన్నప్పుడు మీరు పక్కనే ఉండే పబ్లిక్ కామెంట్స్ బాక్స్లో మీ డౌట్స్ని, మీ క్వశ్చన్స్ని, మీ కామెంట్స్ని రాయండి. రాసినప్పుడు ఏమవుతుందంటే నేచురల్గా మేము ఆ కామెంట్స్ చివరిలో, లెక్చర్ చివరిలో చదువుతాము. మీ వైపు నుంచి ఏమైనా సందేహాలు ఉంటే వాటిని నివృత్తి చేసే అవకాశం మాకుంటే డెఫినెట్గా వాటికి సంబంధించిన పరిజ్ఞానం మాకున్నప్పుడు డెఫినెట్గా చెప్పే ప్రయత్నం చేస్తాం. లేదంటే దాని తర్వాత అయినా ఎంక్వైరీ చేసి వాటికి సంబంధించిన సమాధానాలు చెప్పే ప్రయత్నం చేస్తాం. దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేయడం ద్వారా ఈ వీడియో మీకు చివరి వరకు మీరు చూడటానికి అవకాశాలు ఉంటాయి, ఎట్లాంటి ఆటంకాలు లేకుండా. మీ కిందనే సబ్స్క్రైబ్ అని రెడ్ లెటర్స్ కనబడతా ఉన్నాయి. ఆ సబ్స్క్రైబ్ అని ఎక్కడైతే రెడ్ లెటర్స్ కనబడుతున్నాయో దాన్ని టచ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని టచ్ చేయండి. వెంటనే మీరు సబ్స్క్రైబ్ అయిపోతారు. భవిష్యత్తులో కూడా అప్ టు డేట్స్ మీద మీ లెక్చర్స్, మాకు సంబంధించిన లెక్చర్స్ని మీ దగ్గరికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. అట్లాగే అండ్ అనదర్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఐఎమ్ టెలింగ్ హియర్, దిస్ ఇస్ ద టైం టేబుల్. వాటికి సంబంధించింది ఇది ఇంకా కొనసాగుతూ ఉంది. మేము ఒక బిట్ ఆఫ్ టైం టేబుల్ ఇక్కడ ఇచ్చాను. ఫస్ట్ క్లాస్ తెలంగాణ మూవ్మెంట్కి సంబంధించిన క్లాస్ ఉంటుంది. ఇది 11 to 11:45 అంటే నా క్లాస్. అది ఇక్కడ చిన్న సవరణ ఏంటంటే నేను ఒక ఇంట్రడక్షన్ చేసి ఆపేస్తాను. దాని తర్వాత మనకి ఒకటే టైంలో, అంటే ఒకటే ఇయర్లో అనేక ఎగ్జామ్స్లో క్వాలిఫై, ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్లో ఒక కీలకమైన జాబ్ చేస్తున్న భరత్ గారు
మెంటల్ ఎబిలిటీ మీద గెస్ట్ లెక్చర్ ఇస్తారు వారు. అందుకోసం వారికి ఇవాళ లీవ్కి సంబంధించిన అంశాల్లో టైం టేబుల్లో కొంత చిన్న మార్పు ఏంటంటే, నేను ఇంట్రడక్షన్ క్లాస్ చెప్పగానే భరత్ గారు వచ్చేసి మనకు మెంటల్ ఎబిలిటీ క్లాస్ని వారు హ్యాండిల్ చేస్తారు. వారి ప్లేస్లో ఐ విల్ టేక్ క్లాస్. అందుకోసము నా క్లాస్ జస్ట్ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ ది టైం టేబుల్, ది సెషన్స్ అండ్ all these things, and immediately Mr. Bharat will come and he handle the classes because he is expert in examinations. Particularly is the faculty of mental ability and orthomedics. మన దగ్గర సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కి సంబంధించిన ఇష్యూస్ మీద కూడా సార్ క్లాసెస్ చెప్తారు. అందుకోసం వారు క్లాస్ తీసుకుంటారు. దెన్ ఎకానమీ క్లాస్ ఉంటుంది. అల్లాడి అంజయ్య గారు ఈజ్ ద ఎమినెంట్ ఫ్యాకల్టీ, ఈజ్ అ రైటర్, ఈజ్ ఎ ఆథర్, and as well as basically he is a best lecturer and also he is holding a best position under the government service. అట్లాగే బొట్ల శివరాజం గారు పాలిటీ చెప్తారు, ఈజ్ అ రైటర్ అండ్ కాన్స్టిట్యూషనల్ ఎక్స్పర్ట్ అండ్ టీవీ డిబేటర్. అట్లాగే శర్మ గారు జనరల్ స్టడీస్ చెప్తారు, వారు కూడా ఎమినెంట్ ఫ్యాకల్టీ. ఈ టీచర్స్ యూపీఎస్సీ క్లాసెస్ శర్మ గారు జనరల్ స్టడీస్ తీసుకుంటారు వారి తర్వాత. అలాగే రమేష్ గారు ఈజ్ ఎక్స్పర్ట్ ఇన్ సెంట్రల్ ఎగ్జామినేషన్స్, పర్టికులర్లీ ఎన్టీపీసీ ఎగ్జామ్ సంబంధించిన ఇష్యూస్ మీద సార్ స్టేట్లో చాలా పాపులర్. అలాగే రవిపాల్ గారు ఆర్థమెటిక్ అండ్ రీజనింగ్, ఈజ్ ద ఫస్ట్ లెక్చరర్ ఇన్ ఎంటైర్ హైదరాబాద్ ఇన్ కరెంట్ జనరేషన్ హూ స్టార్టెడ్ క్లాసెస్ ఫర్ ఆర్థమెటిక్స్ అండ్ రీజనింగ్. దాని తర్వాత శ్రీనివాస్ గారు ఇంగ్లీష్ సబ్జెక్ట్ తీసుకుంటారు. శ్రీనివాస్ గారితో పాటుగా మనకి పద్మభూషణ్ గారు కూడా ఇవాళ వస్తారు, వారు కూడా క్లాసెస్ తీసుకుంటారు. బోత్ ఆర్ వెరీ ఎమినెంట్ పర్సనాలిటీస్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఇంగ్లీష్. వాళ్ళు శ్రీనివాస్ గారు అనేక క్లాసెస్ చెప్పారు, కొన్ని వేల మందికి టీచ్ చేస్తారు. ఈజ్ నేటివ్ ఆఫ్ ఖమ్మం. సార్ ఏదో క్లాస్ తీసుకుంటారు. నందగోపాల్ గారు మన ఆస్థాన ప్రొఫెసర్, మన దగ్గర రెగ్యులర్ క్లాసెస్ చెప్తారు. నందగోపాల్ గారు క్లాసెస్ 5 మంత్ర కెరీర్ పాయింట్కి బాగా పరిచయము. సార్ విల్ టేక్ క్లాస్ ఎట్ 4:15 to 5. దాని తర్వాత భరత్ సార్ గారి క్లాస్లో నేను వస్తాను. దాని తర్వాత ప్రొఫెసర్ శ్రీనివాస్ గారు ఈజ్ ఫ్రమ్ ది లోకల్ యూనివర్సిటీ. సార్ నేను ఒక గెస్ట్గా, ఒక హానరీ పర్సన్గా పిలిచాను. ఎందుకోసం అంటే వారు టోటల్గా కంక్లూడ్ చేస్తారు. ఒరిజినల్గా సార్ ఈజ్ ద బెస్ట్ అడ్మినిస్ట్రేటివ్ అడ్వైజర్. సార్ ఓవరాల్గా కంక్లూడ్ చేస్తారు. మళ్ళీ నేను వారి తర్వాత నేను కంక్లూజన్లోకి వచ్చి చేస్తాను. ఇవన్నీ షెడ్యూల్ ఉంటాయి. ఒక్కోసారి లెక్చరర్స్ తన ఫ్లోలో ఉన్నప్పుడు ఒక 10 minutes 5 minutes కొంచెం ఎక్కువ పోవచ్చు. దయచేసి షెడ్యూల్లో కొంచెం చిన్న మార్పులు ఉంటాయి. మధ్యన ఇక్కడ ఒక లెక్చర్కి మరొక లెక్చర్కి మధ్య వెన్ దే ఆర్ ఎంటరింగ్, వాళ్ళు వస్తూ పోతున్నప్పుడు ఒక 1 minute 2 minutes బ్రేక్ ఉంటుంది. అందులో మన అడ్వర్టైజ్మెంట్స్ వస్తుంటాయి, బ్యాంగ్ వస్తుంటుంది. మీరు ఎక్కడికి మిస్ కావద్దు. లంచ్ బ్రేక్ లేదు, దెర్ ఇస్ నో లంచ్ బ్రేక్. ద క్లాసెస్ విల్ గో ఆన్. దెర్ ఇస్ నో లంచ్ బ్రేక్, క్లాసెస్ విల్ గో ఆన్. అందుకో దయచేసి యూ టేక్ మీరు దీన్ని ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. యూ ఫాలో అకార్డింగ్ టు ది సబ్జెక్ట్స్. నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే, వెన్ యూ ఆర్ గెటింగ్ ప్రిపరేషన్ ఫర్ యూపీఎస్సీ ఆర్ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆర్ ఏపీపీఎస్సీ ఆర్ ది నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ, ఆల్ ది సబ్జెక్ట్స్ ఆర్ రిలేటెడ్ టు దట్. అన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి కాబట్టి మీరు దయచేసి మొత్తం వినడం అనేది మంచిది. ఇక చివరిగా ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఐఎమ్ టెలింగ్ హియర్, ఫ్రమ్ మండే ఆన్వర్డ్స్, అంటే కమింగ్ డేస్ మనకి 23rd ఆన్వర్డ్స్ వీ హ్యావ్ ఫ్రీ డెమో క్లాసెస్ ఫ్రమ్ మార్నింగ్ 9 o'clock టు ఈవినింగ్ 4 o'clock. ఫ్రమ్ మార్నింగ్ 9 o'clock టు ఈవినింగ్ 4 o'clock వరకు ఫ్రీ డెమో క్లాసెస్ ఉన్నాయి, ఆఫ్లైన్ క్లాసెస్. Those who wanted to join in our 5 month career point, they can take admission for this free demo classes. దీంట్లో ఎట్లాంటి డబ్బులు ఇవ్వరు, డబ్బులకి అవకాశం ఉండదు. You can come in the morning 9 and you can listen the classes up to 4 o'clock. మీరు క్లాసెస్ చక్కగా వినడానికి మీకు అవకాశం ఉంటుంది. అట్లాగే ఆన్లైన్ క్లాసెస్ కూడా మేము స్టార్ట్ చేస్తున్నాం. తర్వాత న్యూ బ్యాచ్ ఫ్రెష్ బ్యాచ్ సంపూర్ణంగా అంటే ఫీజెస్ ఇప్పుడు ఈ 1 week క్లాసెస్ మీకు నచ్చిన తర్వాత ఇఫ్ యూ వాంట్ టు జాయిన్ యూ కెన్ జాయిన్, అదర్వైజ్ యూ కెన్ లిజన్. ఇంకోసం ఈ 1 week ఫ్రీ డెమో క్లాసెస్ని 23rd August నుంచి 1st September వరకు వీఆర్ గోయింగ్ టు రన్. మీరు దాని తర్వాత ఇఫ్ యూ వాంటెడ్ టు జాయిన్ ఇన్ ది 5 month కోర్స్ మీరు ఇమీడియట్గా September 2nd నుంచి మీరు మిమ్మల్ని అలౌ చేస్తాం, ఫీజు కట్టిన స్టూడెంట్స్ అలౌ చేస్తాం. అందుకోసం ఈ 1 week ఫ్రీ క్లాసెస్లో సిలబస్ ప్రకారం మేము పోతాం కాబట్టి మీకు నిజంగా ఇన్స్టిట్యూషన్లో జాయిన్ అయ్యడానికి ఇప్పుడు ఇంట్రెస్ట్ లేకుండా అండ్ వాట్ ఈస్ ద సబ్జెక్ట్, హౌ వీ హ్యావ్ టు టేక్ నాలెడ్జ్, ఇవన్నిటి మీద యూ కెన్ గెట్ ఇట్. దాని తర్వాత 5 month కెరీర్ పాయింట్ ఈస్ రన్నింగ్ క్లాసెస్ ఫర్ ఆఫ్లైన్ యాజ్ వెల్ యాజ్ లైవ్ క్లాసెస్ for all the subjects, group 1, group 2, sub-inspector of police and every thing. అందుకోసము you have to contact this number 707-501-9931, 707-501-9931. ఇది మనకి అశోక్ నగర్, హైదరాబాద్ అశోక్ నగర్, ఇన్ బిట్వీన్ ఆర్టీసీ క్రాస్ రోడ్ టు ఇందిరా పార్క్ రోడ్.
అక్కడ బాలాజీ దర్శన్ హోటల్ ఎదురుగానే ఉంటుంది. ఈ కాల్ చేసి మీరు రండి. మండే నుంచి మార్నింగ్ 9 o'clock నుంచి ఫ్రీ డెమో క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. అందుకోసము one side you have to take the benefit from this marathon classes now. One side you have to take benefits from this marathon classes now. And if you wanted to listen our classes, if you wanted to know what is the rhythm, what is the base of these online 5 mantra classes, kindly come to 5 mantra on 23rd 8 2021 and attend free demo classes. From September 2nd onwards we are going for full fledged classes. వీటిని దయచేసి అర్థం చేసుకోండి. అండ్ చివరిగా నా వైపు నుంచి మీకు రిక్వెస్ట్ ఏంటంటే కైండ్లీ సబ్స్క్రైబ్ 5 mantra కెరీర్ పార్ట్. మీ కిందనే మీకు రెడ్ తోటి సబ్స్క్రైబ్ కనబడుతుంది, రెడ్ లెటర్స్ తోటి. దాన్ని టచ్ చేస్తే అవి వైట్ అయిపోతాయి, మీరు సబ్స్క్రైబ్ అయిపోతారు. తర్వాత మీరు ఒకవేళ ఈ క్లాసెస్ని మేము కండక్ట్ చేయడం మీరు చాలా గొప్పగా అనుకుంటే, ఈ క్లాసెస్ కండక్ట్ చేయడం మీకు అవసరంగా అనిపిస్తే దయచేసి కిందనే లైక్ బటన్ ఉంది, మీరు లైక్ చేయండి. అట్లాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎందుకంటే కాంపిటీషన్ అనేది మనం చాలామందిలో ఉన్నప్పుడే కాంపిటీషన్ మనం ఫీల్ అవుతాం. చాలా అద్భుతమైన క్లాసెస్ ఇప్పుడు మీ ముందుకు రాబోతున్నాయి. అందుకోసము లైక్ చేయండి, దయచేసి వీడియోని ఇమీడియట్గా షేర్ చేయండి. దాంతోపాటుగా మీరు సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. అట్లాగే మళ్ళీ మనము 23rd రోజున మళ్ళీ క్లాసెస్లో కలిసే ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు నా క్లాస్ తర్వాత అంటే ప్రతి క్లాస్ తర్వాత ఒక 1 minute 2 minutes చిన్న గ్యాప్ వస్తుంది. ఆ గ్యాప్లో లెక్చరర్ విల్ ఎంటర్ ఇన్ టు ది ప్లేస్. సో నౌ యు ఆర్ గోయింగ్ టు హ్యావ్ క్లాస్ రిగార్డింగ్ arithmetics and reasoning, and that class is going to deliver by Bharat. Is a very eminent faculty and young faculty who achieved more jobs in very little period. Okay, now I am going to hand over this mic to Bharat sir. Thank you.
Yeah, good morning to all. Myself Bharat Palakurti. So I came upon this stage to welcome you all to 5-month career point. So guys, I think you are preparing very well for upcoming examinations. So today I came on this stage to discuss an interesting topic, so called counting the number of trailing zeros of number system. Okay, so number system is a vast topic. So this number system topic is divided into subtopics. So I think in number system there are some 10 to 12 subtopics. So in that subtopics today I am going to discuss some important things about counting the number of trailing zeros. Okay, so without wasting time, directly we'll enter in the topic, so called counting the number of trailing zeros of number system, right? So number system is already divided into different subtopics. Okay, so in that I'm going to take a number of trailing zeros, right? So first we need to know the meaning of trailing zeros. Okay, so asal trailing zeros ante ento meer telusukovali first thing, right? Yeah, I will explain with one example. So definitions are there, but definitions are not important in the point of examination. Okay, so examiner don't want any definition. So first we need to understand the topic, right? So first we need to get the meaning of trailing zero. So let us consider one example. 2 0 1 2 0 3 0 0 0 0 0. Okay, so there is a number like this, 2 0 1 2 0 3 0 0 0 0, right? So today we are going to discuss about trailing zeros. Trailing zeros. Okay, so trailing zeros ante ento telusukovali ikkada. Okay, see here, now we are going to find or we are going to count the number of trailing zeros, right? So trailing zeros ante ento ee example ద్వారా మనము మీనింగ్ తెలుసుకుందామండి. ఓకే, సో నార్మల్గా ఈ అర్థమెటిక్ ఈక్వేషన్ అదర్వైజ్ ఈ నెంబర్లో చూసుకుంటే మనకి ఎన్ని జీరోస్ ఉన్నాయండి? ఇక్కడ మనకి 1 2 3 4 5 6 7. ఓకే, 7 జీరోస్ ఉన్నాయి. ఓకే, బట్ హియర్ వీఆర్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ ట్రైలింగ్ జీరోస్. ఓకే, అసలు ట్రైలింగ్ జీరోస్ అంటే ఏంటంటే చూడండి, ద లాస్ట్ నాన్ జీరో డిజిట్ నెంబర్ ఏంటో ఇక్కడ చూద్దాము ఒకసారి. ఓకే, లాస్ట్ నాన్ జీరో డిజిట్ నెంబర్ ఏంటంటే 3 అవుతుందండి, రైట్? సో ద లాస్ట్ నాన్ జీరో డిజిట్ నెంబర్ అంటే జీరో కానిది, రైట్? అంటే ఏంటి? జీరో కానిది. సో జీరో కానిది, అది కూడా చివరిగా ఉండాలండి. ఓకే, సో చివరిగా జీరో కానిది ఏంటంటే 3 ఉందండి. ఓకే, సో ఈ తర్వాత ఉన్న జీరోస్ని ఏమంటారంటే ట్రైలింగ్ జీరోస్ అంటారండి. ఓకే, ద జీరోస్ విచ్ ఆర్ ప్రజెంట్ at the end of a non-zero digit number. ఓకే, సో డెఫినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూగా మనకు అవసరం లేదండి, జస్ట్ మీనింగ్ తెలుసుకుంటే సరిపోతుందండి. ఓకే, సో లాస్ట్ నాన్ జీరో డిజిట్ నెంబర్ ఏంటంటే 3 అండి. ఓకే, సో ఈ 3 తర్వాత ఉన్న జీరోస్ని మనం ఏమంటామంటే సింపుల్గా ట్రైలింగ్ జీరోస్ అని అంటామండి. ఓకే, సో ఇక్కడ ట్రైలింగ్ జీరోస్ ఎన్ని ఉన్నాయంటే 1 2 3 4 5. ఓకే, సో ఓవరాల్గా ఇక్కడ మనకి 5 ట్రైలింగ్ జీరోస్ ఉన్నాయండి, రైట్? సో నార్మల్గా ఇక్కడ ఏంటంటే ఓవరాల్ నెంబర్లో చూసుకుంటే మనకి 7 జీరోస్ కనబడుతున్నాయండి. ఓకే, బట్ సో వీఆర్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ ఓన్లీ ట్రైలింగ్ జీరోస్. ఓకే, సో ట్రైలింగ్ జీరోస్ అంటే ఇక్కడ ఏంటంటే 1 2 3 4 5 అంటే ఈ 5 జీరోస్ ఏమంటామంటే మనం ట్రైలింగ్ జీరోస్ అంటామండి. ఓకే, సో దిస్ ఫస్ట్ పాయింట్. ఫస్ట్ వీ నీడ్ టు గెట్ ద మీనింగ్ ఆఫ్ ట్రైలింగ్ జీరోస్, రైట్? సో నెక్స్ట్ విల్ గో విత్ ద కాన్సెప్ట్, రైట్? సో నార్మల్లీ షార్ట్ కట్స్ ట్రిక్స్ అనేవి అంటే ఏంటంటే కాన్సెప్ట్ నుంచే వస్తాయండి. ఓకే, ఫస్ట్ విల్ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్, రైట్? రైట్, యా. సో మనకి తెలిసిన బేసిక్ ఎగ్జాంపుల్స్ చూద్దామండి. ఆ బేసిక్ ఎగ్జాంపుల్స్ నుంచి మనం కాన్సెప్ట్ని డిరైవ్ చేద్దాం. ఓకే, సో నార్మల్గా జీరోస్ ఉండే నెంబర్స్ ఏంటంటే నార్మల్గా మన మైండ్లో వచ్చేటి ఏంటంటే నార్మల్గా జీరోస్ ఉన్న నెంబర్స్ ఏంటంటే ఫస్ట్ మనకు వచ్చే నెంబర్ ఏంటంటే 10 వస్తుందండి. నార్మల్గా బేసిక్గా వెళ్ళిపోదామండి. ఓకే, సో దెర్ ఈస్ నో నాన్ మ్యాథ్స్ స్టూడెంట్ అండ్ మ్యాథ్స్ స్టూడెంట్ అలాంటి ఏం లేవండి. ఓకే, సో జస్ట్ వీఆర్ డీలింగ్ విత్ ఓన్లీ క్వాంట్, రైట్? సో క్వాంట్ జస్ట్ కామన్ సెన్స్ యూజ్ చేస్తే సరిపోతుందండి. ఓకే, సో ఫస్ట్ నెంబర్ ఇస్ 10. ఓకే, నార్మల్గా మన మైండ్లోకి వచ్చే జీరోస్ ఉండే నెంబర్ ఏంటంటే 10 వస్తుందండి. ఓకే, ఇన్ ద సేమ్ వే విల్ గో విత్ అందర్ నెంబర్. సో అందర్ నెంబర్ ఈజ్ 100. అందర్ నెంబర్ ఈజ్ 100. ఓకే, సో ఇంకో నెంబర్ కూడా తీసుకుందాము. సో ఫర్ సేక్ ఆఫ్ అవర్ కన్వీనియంట్, సో ఇంకో నెంబర్ 1000 తీసుకుందామండి. ఓకే, నార్మల్ నెంబర్స్ అండి, రైట్? నార్మల్ నెంబర్స్, రైట్? సో జస్ట్ విల్ ఫ్యాక్టరైజ్ దిస్ 10. ఫ్యాక్టర్స్ ఇద్దామండి, ఫ్యాక్టర్స్ ఇద్దాము. ఓకే, సో ఫ్యాక్టర్స్ ఇస్తే మనకి ఏమొస్తుందంటే ఇక్కడ సో 10 ఎలా రాసుకోవచ్చు అంటే 2 into 5 రాసుకోవచ్చు అండి.
Okay, so we can write 10 as 2 into 5. Okay, in the same way we can write 100 as normal గా మనకు మైండ్ లోకి ఏం వస్తుందో అదే రాస్తున్నాను ఇక్కడ. ఓకే, సో 4 into 25 వస్తుంది నార్మల్ గా. సో ఐ కెన్ రైట్ దిస్ యాజ్ 4 into 25. ఓకే, లేదా 10 into 10 అని కూడా రాసుకోవచ్చు, రైట్? సో 4 ఎలా రాసుకోవచ్చు చూడండి ఒకసారి. 4 ఎలా రాసుకోవచ్చు అంటే వీ కెన్ రైట్ 4 యాజ్ 2 into 2. ఇన్ ద సేమ్ వే సో 25 ఎలా రాసుకోవచ్చు అంటే 5 into 5 రాసుకోవచ్చు అండి. 5 5 is nothing but 25. Okay, so in the same way 1000 ఎలా రాసుకోవచ్చు అంటే చూడండి. సో ఐ కెన్ రైట్ 1000 it as 8 into 125. I can write 1000 it as 8 into 125, right? So 8 ఎలా రాసుకోవచ్చు అంటే 2 into 2 అని రాసుకోవచ్చు. ఇన్ ద సేమ్ వే 125 ఎలా రాసుకోవచ్చు అంటే 5 into 5 అని రాసుకోవచ్చు. 5 into 5 అని రాసుకోవచ్చు అండి. ఓకే, see here, first thing here I have taken basic examples, that is 10, 100 and 1000. Okay, next thing just I factorized this 10, 100 and 1000. Okay, yes here. So కొద్దిగా మీరు అబ్జర్వ్ చేస్తే మనకి జీరో రావడానికి కారణం ఏంటో తెలిసిపోతుంది ఇక్కడ. ఓకే, yes here, how many zeros are present here? ఇక్కడ ఎన్ని జీరోస్ ఉన్నాయండి? ఇక్కడ మనకి 1 0 ఉందండి. ఓకే, సో హియర్ ఇన్ 10 there is 1 0, రైట్? సో ఇఫ్ వి అబ్జర్వ్ ద ఫ్యాక్టర్స్ చూసుకుంటే మనకి ఏం ఫ్యాక్టర్స్ వచ్చాయంటే 2 and 5 ఒక ఫ్యాక్టర్ వచ్చింది. ఓకే, సో 2 and 5 2 ఫ్యాక్టర్స్. ఓకే, బట్ హియర్ వీఆర్ కన్సిడరింగ్ దిస్ 2 and 5 యాజ్ ఎ పేర్, ఒక పేర్గా అనుకుందామండి. ఓకే, మీన్స్ ఒక జీరో రావడానికి ఒక పేర్ ఆఫ్ 2, 5 కావాలి, రైట్? సో నెక్స్ట్ పాయింట్ చూద్దామండి. సో నెక్స్ట్ పాయింట్ ఏంటంటే 100లో ఎన్ని జీరోస్ ఉన్నాయి? ఇక్కడ మనకి 2 zeros ఉన్నాయండి. ఓకే, సో 2 zeros ఉన్నాయి కాబట్టి జస్ట్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి. 2, 5 is nothing but 1 pair and 2, 5 is nothing but 1 pair. Means to get 2 zeros, okay, to get 2 zeros we require 2 pairs of 2, 5. We require 2 pairs of 2, 5. Okay, అంటే పేర్స్ కావాలండి, జతలు కావాలి. ఆ జత ఏంటంటే 2, 5, రైట్? ఇన్ ద సేమ్ వే 1000 చూడండి. సో 1000లో మీకు ఎన్ని జీరోస్ ఉన్నాయంటే ఇక్కడ మీకు 3 zeros ఉన్నాయండి. ఇన్ ద సేమ్ వే ఇఫ్ యూ అబ్జర్వ్ హియర్, సో యూ ఆర్ గోయింగ్ టు గెట్ 3 pairs of 2, 5. 3 pairs of 2, 5 means to get 1 0 we require a pair of 2, 5. Okay, to get 2 zeros we require 2 pairs of 2, 5. Okay, to get 3 zeros we require 3 pairs of 2, 5. Okay, so this is a basic concept. సి ఇక్కడ మనకు ఒక పాయింట్ వచ్చిందండి. ఇంత డిస్కస్ చేస్తే ఒక పాయింట్ వచ్చింది. ఏంటి? ఒక జీరో రావడానికి ఒక పేర్ ఆఫ్ 2, 5 కావాలి, రైట్? ఇన్ ద సేమ్ వే 2 zeros రావడానికి 2 pairs ఆఫ్ 2, 5 కావాలి. ఓకే, నెక్స్ట్ 3 zeros రావడానికి మనకి 3 pairs ఆఫ్ 2, 5 రావాలి. ఓకే, యా, ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దామండి. ఫర్ ఎగ్జాంపుల్ 2s ఒక 9 ఉన్నాయి అనుకుందాము. 2s, నెక్స్ట్ 5s ఒక 6 ఉన్నాయండి. ఓకే, సో 2s ఎన్ని ఉన్నాయంటే 9 ఉన్నాయి. ఓకే, అండ్ 5s ఎన్ని ఉన్నాయంటే 6 ఉన్నాయండి. ఓకే, సో how many maximum pairs we can, how many maximum number of zeros we'll get here? Okay, so ఎన్ని ట్రైలింగ్ నెంబర్ ఆఫ్ జీరోస్ వస్తాయి ఇక్కడ మనం కనుక్కుందామండి. ఓకే, సో హియర్ 5s ఎన్ని ఉన్నాయండి? 6 ఉన్నాయి. 2s ఎన్ని ఉన్నాయండి? 9 ఉన్నాయండి. ఓకే, ఈ 9 ఎలా రాస్తున్నానంటే నేను 6 + 3 అని రాస్తున్నాను. ఈ 9 ఎలా రాస్తున్నానంటే 6 + 3 అని రాస్తున్నాను. ఓకే, ఎందుకంటే మనకు పేర్స్ కావాలండి. సీ హియర్ ఐ సెడ్ హియర్ we are going to count the number of trailing zeros. ఓకే, ఒక జీరో రావడానికి కంపల్సరీ ఒక పేర్ ఆఫ్ 2, 5 కావాలి. ఓకే, ఎస్ హియర్. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకి ఎన్ని పేర్స్ ఫామ్ చేయొచ్చు అండి? ఇక్కడ మనం ఎన్ని పేర్స్ ఫామ్ చేయొచ్చు అంటే మ్యాక్స్ టు మ్యాక్స్ వీ కెన్ గెట్ 6 pairs ఆఫ్ 2, 5. వీ కెన్ గెట్ 6 pairs ఆఫ్ 2, 5. ఓకే, సో ఈ 3 అంటే ఏంటంటే ఇంకా ఈ 3 నెగ్లెక్ట్ చేయండి. ఎందుకంటే మిగతా 2s ఉంటాయి కదా, ఆ 2s అన్ని ఒంటరిగా మిగిలిపోయాయి. ఓకే, సో హియర్ వీ నీడ్ ఎ పేర్. ఓకే, ఇన్ ద సేమ్ వే ఇంకో ఎగ్జాంపుల్ చూద్దామండి. సో 2s ఒక 5 ఉన్నాయి, 5s 8 ఉన్నాయి అనుకుందాం. ఓకే, సో 2s ఎన్ని ఉన్నాయంటే 5 ఉన్నాయండి, అండ్ 5s ఎన్ని ఉన్నాయంటే 8 ఉన్నాయండి. ఓకే, సో ఇక్కడ మనకి ఎన్ని జీరోస్ ఫామ్ చేయొచ్చు అంటే సో వీ కెన్ ఫార్మ్ ఓన్లీ 5 pairs. వీ కెన్ ఫార్మ్ ఓన్లీ 5 pairs. ఎలా అంటే సో ఈ 8ని మీరు 5 + 3 అని రాసుకోండి సింపుల్గా. ఓకే, సో ఎన్ని పేర్స్ ఫామ్ అవుతున్నాయంటే ఎట్ లాస్ట్ వీఆర్ గోయింగ్ టు గెట్ 5 pairs. ఓకే, సో ఇది మైండ్లో పెట్టుకోండి, రైట్? సో వాట్ ఐ వాంట్ టు క్లియర్ దట్, I want to conclude this topic by saying to get 1 0 we need a pair of 2, 5. Okay, to get 2 zeros we need 2 pairs of 2, 5. To get 3 zeros we need 3 pairs of 2, 5. Okay, ఇది మైండ్లో పెట్టుకోండి, రైట్? సో నెక్స్ట్ we'll enter into the topic, right?
రైట్. సో ఎగ్జామినేషన్ పరంగా వెళ్తే మనకి జనరల్గా 2 types ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయండి. ఓకే, సో 2 types ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి. సో యాక్చువల్గా డేటాని మనకి కన్వీనియంట్గా మనం మార్చుకుంటామండి. క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేశాక మనం దాన్ని కేటగరైజ్ చేసుకోవాలి. ఓకే, సో అలా నేను కేటగరైజ్ చేసి జస్ట్ ఎగ్జామ్లో వచ్చిన క్వశ్చన్స్ కేటగరైజ్ చేస్తే మనకి క్వశ్చన్స్ 2 విధాలుగా వస్తున్నాయండి. ఓకే, ఓన్లీ 2 typesగా వస్తున్నాయి. దాన్ని ఏమంటామంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే ర్యాండమ్ టైప్ అంటున్నానండి. ఓకే, ర్యాండమ్ టైప్, రైట్. సో ర్యాండమ్గా వస్తున్నాయండి. అంటే ర్యాండమ్ టైప్ అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే నెంబర్స్ ర్యాండమ్గా తీసుకుంటున్నాడు. ఓకే, ఎలా అంటే సో 35 × 67 × 53 × 65 × 37 × 53 అలా నెంబర్స్ని ర్యాండమ్గా తీసుకొని ఒక క్వశ్చన్ని ఫ్రేమ్ చేస్తున్నాడు. ఓకే, నెక్స్ట్ థింగ్ ఫ్యాక్టోరియల్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయండి. నెక్స్ట్ ఫ్యాక్టోరియల్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్. నెక్స్ట్ టైప్ ఏంటంటే ఫ్యాక్టోరియల్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయండి. ఓకే, ఎస్ హియర్ ర్యాండమ్ టైప్ తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ చూద్దాము. సో 23 × 65 × 77 × 22. ఓకే, సో ఇక్కడ క్వశ్చన్స్ ఏంటంటే ఈ క్వశ్చన్ని ఎలా ఫ్రేమ్ చేస్తారంటే ఎగ్జామినర్ ర్యాండమ్గా నెంబర్స్ తీసుకొని ఆ క్వశ్చన్ని ఫ్రేమ్ చేస్తూ ఉంటాడు. ఓకే, ఎస్ హియర్ నెక్స్ట్ ఫ్యాక్టోరియల్ టైప్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 9 ఫ్యాక్టోరియల్, రైట్. సో లేదా 25 ఫ్యాక్టోరియల్, రైట్, లేదా 500 ఫ్యాక్టోరియల్, రైట్, లేదా 1000 ఫ్యాక్టోరియల్. ఓకే, సో ఇలా వస్తుంటాయండి క్వశ్చన్స్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ 5 ఫ్యాక్టోరియల్ ఉందండి. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ 5 ఫ్యాక్టోరియల్? సో వీ కెన్ రైట్ 5 ఫ్యాక్టోరియల్ యాజ్ 5 × 4 × 3 × 2 × 1. ఓకే, అక్కడ దాకా వెళ్ళాలి. ఓకే, యా, ఫర్ ఎగ్జాంపుల్ 25 ఫ్యాక్టోరియల్ తీసుకుందామండి. సో 25 ఫ్యాక్టోరియల్ అంటే 25 × 24 × 23 × 22 × 21 × అలా ఎక్కడ దాకా వెళ్ళాలంటే మనం 1 వరకు వెళ్ళాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 1000 ఫ్యాక్టోరియల్ తీసుకున్నామండి. సో 1000 ఫ్యాక్టోరియల్ అంటే క్వశ్చన్ ఎంత పెద్దగా ఉంటుందంటే సో ఐ థింక్ నోట్స్ కూడా అంటే ఒక పేజ్ కూడా సరిపోదండి. ఓకే, సో 1000 ఫ్యాక్టోరియల్ ఇన్ ద సెన్స్ 1000 × 999 × 998 × 997 × 996 × 995 అలా ఎక్కడి దాకా వెళ్ళాలి? 1 వరకు వెళ్ళాలి. ఓకే, సో ఈ క్వశ్చన్లో మనం 2s ఎన్ని ఉన్నాయో 5s ఎన్ని ఉన్నాయో మనం కనుక్కోవాలి. ఓకే, ఎస్ హియర్ ర్యాండమ్ నెంబర్స్ కంటే మనకి ఎలాంటి కాన్సెప్ట్ అయితే లేదండి ర్యాండమ్కి. బట్ హియర్ ఫ్యాక్టోరియల్ టైప్కి మనకి కాన్సెప్ట్ ఉందండి. ఆ కాన్సెప్ట్ మనం డెవలప్ చేద్దాం ఇప్పుడు. ఓకే, సో ఫస్ట్ వీ నీడ్ టు డెవలప్ ద కాన్సెప్ట్, రైట్. అది చూద్దామండి, రైట్. సో ర్యాండమ్ టైప్ క్వశ్చన్స్కి అయితే ఎలాంటి షార్ట్ కట్స్ అలాంటి ఏమీ ఉండవు. ఓకే, సో డైరెక్ట్లీ వీ నీడ్ టు ఫైండ్ ద నెంబర్ ఆఫ్ 2s and 5. ఓకే, బట్ ఫ్యాక్టోరియల్ టైప్కి అయితే మనం కాన్సెప్ట్ డెవలప్ చేద్దాం. ఓకే, సో కాన్సెప్ట్ ఎలా డెవలప్ చేద్దాం చూద్దామండి. ఓకే, సో హియర్ వైల్ లిజనింగ్ ఇన్ ద క్లాస్ is there any possibility just you copy the things, right? So main points మీరు కాపీ చేసుకోండి. ఓకే, why? Because of we'll concentrate on only topic, right? Yeah, so we are going to discuss about factorial type questions, right? Factorial type questions చూద్దాం ఒకసారి. ఓకే, the basic example తీసుకుందామండి ఒకసారి. ఫర్ ఎగ్జాంపుల్ 9 ఫ్యాక్టోరియల్ తీసుకుందామండి. సో 9 ఫ్యాక్టోరియల్ ఇన్ ద సెన్స్ 9 ఫ్యాక్టోరియల్ అంటే మీనింగ్ ఏంటి ఇక్కడ మనకి? సో 1 × 2 × 3 × 4 × 5 × 6 × 7 × 8 × 9. ఓకే, సో దీన్ని సింపుల్గా మనం ఏం రాసుకోవచ్చు అంటే 9 ఫ్యాక్టోరియల్ అనుకోవచ్చు అండి. ఓకే, సో క్వశ్చన్ ఇది, రైట్. నౌ వీఆర్ గోయింగ్ టు డెవలప్ ద కాన్సెప్ట్ బై టేకింగ్ ఎ సింపుల్ క్వశ్చన్. ఒక సింపుల్ క్వశ్చన్ యూజ్ చేసి మనము కాన్సెప్ట్ డెవలప్ చేద్దాం. ఓకే, ఎస్ హియర్ Here the main thing is nothing but we need to count the number of trailing zeros. Okay, so to count the number of trailing zeros we need to count 2,5 pairs. We need to count 2,5 pairs. Okay, మరి 2s ఎన్ని ఉన్నాయో 5s ఎన్ని ఉన్నాయో మనం కనుక్కోవాలి కదా, రైట్. యా, అసలు ఈ చిన్న క్వశ్చన్ తీసి సో దీంట్లో 2s ఎలా ఉన్నాయి 5s ఎలా ఉన్నాయి కనుక్కొని సో దీన్నే మళ్ళీ మనం పెద్ద క్వశ్చన్స్కి అప్లై చేద్దాం. ఓకే, ఎస్ హియర్ నార్మల్గా 2s కనుక్కుందామండి. సో 2s ఎక్కడెక్కడ ఉంటాయంటే సో 2s అనేది కంపల్సరీ ఒక ఈవెన్ నెంబర్లో ఉంటుందండి. ఈవెన్ నెంబర్లో కంపల్సరీ 2 అనేది ఒక ఫ్యాక్టర్. ఓకే, సో ఇక్కడ ఈవెన్ నెంబర్స్ ఎక్కడ ఉన్నాయండి? ఇక్కడ మనకి ఈవెన్ నెంబర్స్. సో 2 ఒక ఈవెన్ నెంబర్ ఉంది, రైట్. సో నెక్స్ట్ 4 అనేది ఒక ఈవెన్ నెంబర్ ఉంది, రైట్. సో నెక్స్ట్ 6 అనేది ఒక ఈవెన్ నెంబర్ ఉంది. నెక్స్ట్ 8 అనేది ఒక ఈవెన్ నెంబర్ ఉందండి. ఓకే, ఎస్ హియర్ సో 2ని ఎలా రాసుకోవచ్చు? 2ని ఫ్యాక్టరైజ్ చేయండి. సో 2ని ఫ్యాక్టరైజ్ చేస్తే మనకి ఏమొస్తుందండి? ఇక్కడ 2ని ఫ్యాక్టరైజ్ చేస్తే 2 × 1 రాసుకోవచ్చు, రైట్. సో 4ని ఫ్యాక్టరైజ్ చేస్తే మనం ఏం రాసుకోవచ్చు అంటే 2 × 2 అని రాసుకోవచ్చు అండి. 4ని ఫ్యాక్టరైజ్ చేసి మనం ఏం రాసుకోవచ్చు? 2 × 2 అని రాసుకోవచ్చు. ఓకే, ఇన్ ద సేమ్ వే 6ని ఫ్యాక్టరైజ్ చేస్తే మనం ఏం రాసుకోవచ్చు అంటే సో 2 × 3 అని రాసుకోవచ్చు అండి. 2 × 3 అని రాసుకోవచ్చు. ఓకే, ఇన్ ద సేమ్ వే సో 8ని ఎలా ఫ్యాక్టరైజ్ చేయొచ్చు అంటే సో 2 × 2 అని రాసుకోవచ్చు, రైట్. సో 8 కెన్ బి ఫ్యాక్టరైజ్ యాజ్ 2 × 2 అని రాసుకోవచ్చు అండి. ఓకే, ఎస్ హియర్
we are going to find the number of 2's here, right? So ఈ నెంబర్లో 2 అనే నెంబర్లో 2 అనే ఫ్యాక్టర్స్ ఎన్నిసార్లు రిపీట్ అయిందండి? ఓన్లీ 1 టైం రిపీట్ అయింది. ఓకే, యా, సి 4లో 2 అనే ఫ్యాక్టర్స్ ఎన్నిసార్లు రిపీట్ అయ్యాయి అంటే 2 టైమ్స్ రిపీట్ అయ్యాయండి. ఓకే, సో ఫస్ట్ టైం అండ్ సెకండ్ టైం, ఫస్ట్ టైం అండ్ సెకండ్ టైం. ఓకే, ఇన్ ద సేమ్ వే సో 6లో తీసుకుంటే సో 2 అనే ఫ్యాక్టర్ ఎన్నిసార్లు రిపీట్ అయిందండి ఇక్కడ మనకి? సో ఓన్లీ 1 టైం రిపీట్ అయింది కాబట్టి సో ఐఎమ్ రైటింగ్ ఇట్ యాజ్ 1. ఓకే, ఇన్ ద సేమ్ వే in a number 8 so 2 is a factor which is repeated for how many times? 3 times andi. Okay, so 3 times repeat ayindi. Okay, so 1 plus 1 plus 1 andi, 1 plus 1 plus 1. Okay, yes, here we have taken 9 factorial, small number kabatti 2's kanukodaniki inta time pattindandi. Okay, yeah, for example if there is a 100 factorial, 100 factorial ante ఎన్ని ఈవెన్ నెంబర్స్ ఉంటాయి? 50 ఈవెన్ నెంబర్స్ ఉంటాయి. 50 ఈవెన్ నెంబర్స్ ని మీరు రాసి కనుక్కునేంత టైం అయితే మనకి ఎగ్జామ్ లో ఉండదండి. ఓకే, సో టు అవాయిడ్ దట్ వేస్టేజ్ ఆఫ్ టైమ్ సో నౌ విల్ బిల్డ్ అప్ ద కాన్సెప్ట్, రైట్? సో ఇక్కడ ఓవరాల్ గా మనకి 2's ఎన్న వచ్చాయో చూద్దామండి. జస్ట్ విల్ కాన్సన్ట్రేట్ ఆన్ 2's. 5's ఆటోమేటిక్గా వచ్చేస్తాయి, రైట్? ఎస్, హియర్ 1 2 3 4 5 6 7. ఓకే, సో ఇచ్చిన క్వశ్చన్లో మనకి 2's ఎన్ని ఉన్నాయి? ఇచ్చిన క్వశ్చన్లో మనకి 2's ఎన్ని ఉన్నాయి అంటే 7 వచ్చాయండి. ఓకే, సో వీ గాట్ 7 నెంబర్ ఆఫ్ 2's. హియర్ వీ గాట్ 7 నెంబర్ ఆఫ్ 2's, రైట్? ఎస్, హియర్ సో క్వశ్చన్ ఇక్కడ ఏమి ఇచ్చాడండి మనకి? 9 ఫ్యాక్టోరియల్ ఇచ్చాడు, రైట్? సో ఐఎమ్ టేకింగ్ ఇట్ యాజ్ 9 తీసుకుంటున్నానండి. ఓకే, సో ఇక్కడ మనం ఏం కనుక్కుంటున్నామండి? 2's ఎన్ని ఉన్నాయో కనుక్కుంటున్నాము. ఓకే, వీఆర్ గోయింగ్ టు ఫైండ్ ద ఫ్యాక్టర్స్. ఓకే, ఎస్పెషల్లీ హియర్ వీఆర్ కన్సిడరింగ్ 2, రైట్? సో 2తో జస్ట్ దీన్ని డివైడ్ చేయండి. ఓకే, సో 2's ఎన్ని ఉన్నాయో కనుక్కుంటున్నాను కాబట్టి సో జస్ట్ యూ నీడ్ టు డివైడ్ ఇట్ బై 2, రైట్? సో వాట్ ఈస్ ద కోషంట్ హియర్? వాట్ ఈస్ ద కోషంట్? 4 అండి. ఓకే, సో డోంట్ గో విత్ పాయింట్స్, మనకు పాయింట్స్ అవసరం లేదండి. సియర్ 9/2 వాల్యూ సంథింగ్ అబౌట్ 4.5. ఓకే, బట్ హియర్ వీఆర్ కన్సిడరింగ్ ఓన్లీ రియల్ నెంబర్. ఓకే, సో ఈ రియల్ నెంబర్ తీసుకుంటున్నాను, రైట్? సో మళ్ళీ ఈ కోషంట్ 4ని ఇక్కడ తీసుకురండి, రైట్? సో మళ్ళీ దీన్ని 2తో డివైడ్ చేయండి, రైట్? సో హియర్ వీఆర్ గోయింగ్ టు గెట్ ఏ కోషంట్ ఆఫ్ 2. Here we are going to get a quotient of 2, right? Again you bring this 2 here, again you divide it by 2, right? So you are going to get a quotient of 1. You are going to get a quotient of 1. Okay, you stop it here because of again if you get this quotient here 1 and again if you divide it by 2 you will get 0.5. You will get 0.5. Okay, so it is meaningless, right? So now you add all these quotients 4 plus 2 plus 1, so you are going to get 7 and okay, you are going to get 7. Okay, now you compare this method with this method, right? This is the normal method and the developed concept is this developed concept. Okay, in the point of exam you need to use this developed concept only. Okay, just you compare. Here we got 7 zeros, here we got 7 2's and here we got 7 2's. Okay, yes, here we found 2's here. Okay, we can find 3's also. Okay, yes, here we'll go with the normal method and also we'll go with our developed concept method. Okay, yes, here if you observe here 3's ఎక్కడ ఉన్నాయి చూడండి ఒకసారి. ఇక్కడ ఒక 3 ఉందండి, రైట్? సో 6 దగ్గర మళ్ళీ ఒక 3 వస్తుంది ఇక్కడ. ఓకే, సో 9 దగ్గర 9 can be factorized as 3 into 3. Okay, 9 can be factorized as 3 into 3. సో 3 into 3 అంటే 2 2's వచ్చాయండి ఇక్కడ. ఓకే, సారీ 3's ఎన్ని వచ్చాయి ఇక్కడ మనకి? 2 వచ్చాయండి. 1 plus 1. Okay, so how many 3's we got here? 1 2 3 4. Okay, so at last here we found 4 3's. Okay, yes, here now we'll go with this concept. What's the factorial here? 9 factorial, right? So now we are going to find the number of 3's present in the given equation. Okay, so ఇక్కడ మనం ఏం కనుక్కుంటున్నాం అంటే 3's ఎన్ని ఉన్నాయో కనుక్కుంటున్నాం. Okay, so just you need to divide it by 3, right? 9/3 వాల్యూ ఎంత వస్తుంది ఇక్కడ మనకి? 3 వస్తుందండి. Okay, in the same way again you bring this quotient here. Okay, సో మళ్ళీ మీరు 3తో డివైడ్ చేయండి, అప్పుడు మనకి ఎంత వస్తుందండి? 1 వస్తుంది. ఓకే, సో అగైన్ ఇఫ్ యూ గెట్ 1 హియర్, అగైన్ ఇఫ్ యూ డివైడ్ ఇట్ బై 3 యూ విల్ గెట్ పాయింట్. ఓకే, సో డోంట్ గో to there. Okay, so here we got 4 number of 3's. Here we got 4 number of 3's. Okay, if you add here, so here also you are going to get 4 number of 3's. Here also we are going to get 4 number 4 number of 3's. Okay, yes, here we can find 5's also, we can find 6 also, we can find 7's, we can find 8's, we can find 9's. Okay, we can find 2 3 4 అంటే ఒక ఫ్యాక్టోరియల్ డాటా తీసుకుంటే ఓకే, సో దాంట్లో 2's ఎన్ని ఉన్నాయి?
3s ఎన్ని ఉన్నాయి, 4s ఎన్ని ఉన్నాయి, 5s ఎన్ని ఉన్నాయి, 6 ఎన్ని ఉన్నాయి, 7, 8, 9 ఎన్ని ఉన్నాయి కనుక్కోవాలి అంటే ద బెస్ట్ కాన్సెప్ట్ ఇస్ దిస్ ఇస్ ద బెస్ట్ కాన్సెప్ట్. ఓకే, సో ఇది థియరీ పరంగా చూసుకుంటే మనకి లింక్ ఏంటంటే అయిందండి. ఇక్కడ ఎన్ని వస్తున్నాయి కూడా ఇక్కడ ఎన్ని వస్తున్నాయి. ఓకే, మరి ఇక్కడ 5s ఎన్ని ఉన్నాయి కనుక్కోవచ్చు, సింపుల్గా చూసి చెప్పచ్చు. 5s ఎన్ని ఉన్నాయంటే 1 ఉందండి, ఇక్కడ ఓన్లీ ఒకటే ఒక 5 వచ్చింది ఇక్కడ. ఓకే, సో అది కూడా ట్రై చేయండి ఒకసారి. 9/5 ఎంత అండి, క్వశ్చన్ ఎంత 1. ఓకే, బికాస్ ఆఫ్ 5 1s 5 రిమైండర్ ఎంత 4 వస్తుంది. ఓకే, అగైన్ ఇఫ్ యూ గెట్ నార్మల్గా ఎంత వస్తుందంటే మనకి 1.8 వస్తుందండి, పాయింట్ ఈస్ నాట్ రిక్వైర్డ్. ఓకే, సో మనకి ఎన్ని 5s ఉన్నాయంటే ఒక 5 వచ్చిందండి ఇక్కడ. ఓకే, సో 3s ఎన్ని ఉన్నాయంటే 4 వచ్చాయండి. ఓకే, సో 2s ఎన్ని ఉన్నాయండి ఇక్కడ మనకి 7 వచ్చాయండి. అంటే ఇక్కడ మన టార్గెట్ ఏంటి, ట్రైలింగ్ జీరోస్ కనుక్కోవాలి. సో ట్రైలింగ్ జీరోస్ కనుక్కోవాలంటే మనం ఏం కనుక్కోవాలి, 2, 5s ఎన్ని ఉన్నాయి కనుక్కోవాలి, రైట్. సో అది ఫ్యాక్టోరియల్ డేటా ఇస్తే 2, 5s ఎలా కనుక్కోవాలంటే ఈ మెథడ్ యూజ్ చేసి కనుక్కోండి. ఓకే, సో దిస్ ద ఎండ్ ఆఫ్ కాన్సెప్ట్. ఈ పాయింట్ మీకు అర్థమైందా లేదా నాకు ఒకసారి మీరు మెసేజ్ పెట్టండి, ఆ మెసేజ్లో చూస్తానండి ఒకసారి. ఓకే, మెసేజ్ జస్ట్ క్లారిఫై వెదర్ యూ గోట్ ద కాన్సెప్ట్ ఆర్ నాట్, దట్స్ ఆల్. Then we'll go with some problems. If you have any doubt, just raise it. Right? So if you have any doubt, just raise it, right? So now we'll go with some problems, right? See here, quant classes ఏంటంటే ఫస్ట్ కాన్సెప్ట్ నేర్చుకోండి, కాన్సెప్ట్ నేర్చుకున్నాక నెక్స్ట్ ప్రాబ్లమ్స్ చేయండి. ఓకే, యూ నీడ్ టు అప్లై ద కాన్సెప్ట్, రైట్. యా, ఈ మధ్యలో ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయంటే కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్స్ వస్తున్నాయండి, రైట్. సో రీసెంట్గా ఐ థింక్ 2016, 2015 వెన్ వీఆర్ ప్రిపేరింగ్, ఆ టైంలో ఏంటంటే షార్ట్ కట్స్ ట్రిక్స్ యూజ్ చేసి అలా క్వాలిఫై అయ్యాము, రైట్. బట్ సియర్ రైట్ నౌ అప్డేట్ అయిపోతున్నారు. ఓకే, ఈవెన్ ఎగ్జామినర్స్ కూడా అప్డేట్ అయిపోతున్నారు కాబట్టి, అండ్ అట్ ద సేమ్ టైం కాంపిటీషన్ కూడా హెవీ ఉంది కాబట్టి, సో రైట్ నౌ సో కాన్సెప్ట్ యూజ్ చేసి క్వశ్చన్స్ ఇస్తున్నారండి. ఓకే, దోస్ హూ హ్యావ్ కాన్సెప్ట్స్, రైట్, దే కెన్ క్లియర్ ద ఎగ్జామ్ ఈజీలీ. ఇట్ మే బీ ఎనీ సబ్జెక్ట్, రైట్, quant or reasoning or pure maths, whatever may be. Okay, so next we'll go with some problems. Right, సో విల్ సీ ద ఫస్ట్ ప్రాబ్లం ఏమి ఇచ్చారు చూడండి ఒకసారి. ఫస్ట్ థింగ్ ఏంటంటే మనకి ఇచ్చిన డేటా అనేది అది ర్యాండమ్ డేటానా లేదా ఫ్యాక్టోరియల్ డేటానా అని మనం తెలుసుకోవాలండి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే వెదర్ ద గివెన్ డేటా ఈజ్ ర్యాండమ్ డేటా ఆర్ ఫ్యాక్టోరియల్ డేటా అనేది మనం తెలుసుకోవాలి ఇక్కడ. ఓకే, yes here by observing the question we can say that it is random data. ఓకే, సో ర్యాండమ్ డేటా ఏంటంటే ఇక్కడ ఏమి ఇచ్చాడు చూడండి ఒకసారి. ఎలా చెప్తున్నారు ర్యాండమ్ డేటా అని ఏంటంటే, సో క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు మనకి 25 × 39 × 57 × 97 × 53 అంటే నెంబర్స్ అనేవి ర్యాండమ్గా తీసుకొని ఒక క్వశ్చన్ని ఫ్రేమ్ చేశాడు కాబట్టి సో దాన్ని ర్యాండమ్ డేటా అని అంటున్నాను. ఓకే, సో దిస్ క్వశ్చన్ బిలాంగ్స్ టు ర్యాండమ్ డేటా, రైట్. సో ర్యాండమ్ డేటాకి అంటే మనకి ఎలాంటి ట్రిక్స్ ఎలాంటి ఏం లేవండి, జస్ట్ వీ నీడ్ టు కౌంట్ ద నెంబర్ ఆఫ్ 2s అండ్ వీ నీడ్ టు కౌంట్ ద నెంబర్ ఆఫ్ 5s. ఓకే, యా, సో హియర్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు చూడండి ఇక్కడ మన క్వశ్చన్. సో 25 × 39 × 57 × 97 × 53 ఇదండి క్వశ్చన్. ఓకే, సో క్వశ్చన్లో ఏమంటున్నాడు, హౌ మెనీ జీరోస్ విల్ కమ్ ఆఫ్టర్ మల్టిప్లికేషన్. ఓకే, అంటే జీరోస్ అంటే ఇక్కడ ఏ లేదండి, ట్రైలింగ్ జీరోస్ కనుక్కోమంటున్నాడు ఇక్కడ. ఓకే, సో సీ హియర్ ట్రైలింగ్ జీరోస్ కావాలి అంటే మనకి ఏం కావాలి, 2, 5 పేర్ కావాలి. ఓకే, అంటే మనకి 2s ఎన్ని ఉన్నాయి, 5s ఎన్ని ఉన్నాయి కనుక్కోవాలి ఇక్కడ, రైట్. ఎస్ హియర్ సో దిస్ 25 కెన్ బి రిటన్ యాజ్ 5 × 5 అండి. This 25 can be written as 5 × 5. Okay, 39లో 2 ఫ్యాక్టర్ వస్తుందా 5 ఫ్యాక్టర్ వస్తుందా అంటే ఏది రాదు. ఓకే, సో 2 రాదు 5 రాదు, రైట్. 57 ఫ్యాక్టరైజ్ చేస్తే 2 రాదు 5 రాదు. ఓకే, అండ్ 97 ఫ్యాక్టరైజ్ చేస్తే 2 రాదు 5 రాదు. 53 ఫ్యాక్టరైజ్ చేస్తే 2 రాదు 5 రాదు. ఓకే, ఎస్ హియర్ ఇక్కడ మన క్వశ్చన్లో ఏమొచ్చిందంటే 5s ఉన్నాయండి, 5s ఎన్ని ఉన్నాయి, 2s 2 ఉన్నాయి 5s. మరి మనకి ఏం కావాలి, ఒక జీరో ఫామ్ కావాలంటే కంపల్సరీ ఒక పేర్ ఆఫ్ 2, 5 కావాలి, కంపల్సరీ 2 and 5 రెండు ఉండాలి. ఓకే, ఇక్కడ 5s ఉన్నాయండి, రైట్. 2s ఏమన్నా ఉన్నాయంటే 2s ఏవీ లేవు, రైట్. సో 2s లేవు కాబట్టి సో ఈ క్వశ్చన్లో ఓకే సో ట్రైలింగ్ జీరోస్ అనేవి ఉండవు. ఓకే, సో ఈ క్వశ్చన్లో ట్రైలింగ్ జీరోస్ అనేవి ఉండవు. ఓకే, అకార్డింగ్ టు ఆప్షన్ ఎలా ఇస్తారంటే 0, 1, 2,
3 అండి. ఓకే, ఇలా వస్తుంది మన క్వశ్చన్. ఓకే, సో ట్రైలింగ్ జీరోస్ ఎన్ని ఉన్నాయంటే ఇక్కడ ఏమీ లేవు. ట్రైలింగ్ జీరోస్ అనేవి ఏమీ లేవు కాబట్టి మీరు ఆప్షన్ ఎక్కడికి వెళ్ళాలి? ఆప్షన్ ఏతో వెళ్ళండి. ఓకే, సో ఆప్షన్ ఏ ఈజ్ 0 నెంబర్ ఆఫ్ ట్రైలింగ్ జీరోస్ ఆర్ ప్రజెంట్ ఇన్ ద గివెన్ క్వశ్చన్. ఓకే, సో దిస్ ఈస్ నథింగ్ బట్ ర్యాండమ్ టైప్ క్వశ్చన్. ఓకే, yes, here now we'll go with the second question. Second question ఎలా ఉందో చూడండి సార్. సెకండ్ క్వశ్చన్, ఫస్ట్ యూ నీడ్ టు classify the question, okay, whether it is a random type question or it is a factorial type question, right? So question observe చేస్తే ఇది కూడా ఎలా ఉంది చూడండి ఒకసారి. సో 27 into 39 into 97 into 24 అండి. ఓకే, yes, here we need to find the number of trailing zeros. సో జీరోస్ కావాలంటే మనకి ఏం కావాలి? 2,5 పేర్స్ కావాలి, రైట్? సో 2s ఎక్కడ ఉన్నాయి, 5s ఎక్కడ ఉన్నాయి చూద్దాం, రైట్? అసలు ఇక్కడ క్వశ్చన్ చూసి చెప్పేచ్చు డైరెక్ట్గా, రైట్? సో ఇది ఆడ్ నెంబర్ తీసేయండి, రైట్? 97 5 ఫామ్ అవ్వద్దు, 27 5 ఫామ్ అవ్వద్దు, రైట్? 24 అంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే 8 into 3 అని వచ్చండి. ఓకే, సో 8ని ఎలా రాసుకోవచ్చు అంటే 2 into 2 into 2 అని రాసుకోవచ్చు. ఓకే, రైట్? వీ కెన్ రైట్ 8 ఇట్ యాజ్ 2 into 2 into 2, రైట్? సో ఒక జీరో ఫామ్ కావాలంటే మనకి ఏం కావాలి? ఒక పేర్ ఆఫ్ 2,5 కావాలి, రైట్? 2s ఉన్నాయి, మరి 5s ఉన్నాయంటే 5s ఇవ్వండి. ఓకే, హియర్ వి డోంట్ గెట్ ఎనీ 5 హియర్. ఓకే, సో 5 లేదు కాబట్టి సో జీరోస్ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉందా అంటే సో జీరోస్ ఏమి రావు ఇక్కడ. ఓకే, సో దెర్ ఆర్ 0 నెంబర్ ఆఫ్ ట్రైలింగ్ జీరోస్ ఇన్ ద గివెన్ క్వశ్చన్. ఓకే, సో ఆప్షన్స్ చూసుకుంటే ఆప్షన్స్ ఎలా వస్తాయంటే ఆప్షన్స్ A0, B1, C2, D5, రైట్? సో ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్. ఓకే, సో ఇన్ ద సేమ్ వే విల్ గో విత్ క్వశ్చన్ నెంబర్ 3, రైట్? సో ఫస్ట్ క్వశ్చన్ చూడగానే మీరు క్లాసిఫై చేయాల్సింది ఏంటంటే వెదర్ ద గివెన్ క్వశ్చన్ ఈజ్ ర్యాండమ్ డేటా ఆర్ ఫ్యాక్టోరియల్ డేటా, ఇది చెక్ చేసుకోవాలి. ఓకే, సో క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు చూడండి ఒకసారి. క్వశ్చన్లో మనకి 35 into 27 into 37 into 57 into 99 into 24 into 85. ఓకే, ఎస్, హియర్ సో దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే 5 into 7, ఇక్కడ ఒక 5 దొరికేసిందండి. 27లో ఏమీ రావు, 37లో ఏమీ రావు, 57లో ఏమీ రావు, 99లో కూడా ఏమీ రావు, 24లో 2 వస్తుందండి. ఓకే, సో 2 ఎన్నిసార్లు వస్తుంది ఇక్కడ మనకి? 2 క్యూబ్ అంటే 8 3s కదా, 8 3s 24 కాబట్టి సో 8ని ఎలా రాసుకుంటానంటే 2 క్యూబ్ అని రాసుకుంటున్నాను. ఓకే, యా, ఇన్ ద సేమ్ వే 85 అండి. 85ని ఎలా రాసుకోవచ్చు? 5 into 17 అంటున్నానండి, రైట్? సో 85ని ఎలా రాశానంటే 5 into 17 అని రాశాను ఇక్కడ. ఓకే, ఎస్, హియర్ ఇప్పుడు కౌంట్ చేయండి, రైట్? సో 2s ఎన్ని ఉన్నాయో చూడండి ఒకసారి. 2s ఎన్ని వచ్చాయో చూడండి ఒకసారి, రైట్? సో 2 క్యూబ్ అండి. 2 క్యూబ్ అంటే మనకి 2s ఎన్ని ఉన్నాయి ఇక్కడ? మనకి 3 వచ్చాయి. ఓకే, సో 2s ఎన్ని ఉన్నాయంటే 3 వచ్చాయండి ఇక్కడ మనకి. ఓకే, ఇన్ ద సేమ్ వే కౌంట్ ద నెంబర్ ఆఫ్ 5s, రైట్? సో 5 ఎక్కడెక్కడ వచ్చిందో చూడండి సార్. 5 ఎక్కడెక్కడ వచ్చింది? ఇక్కడ ఒక 5 వచ్చింది, ఇక్కడ ఒక 5 వచ్చిందండి. ఓకే, సో 5s ఎన్ని ఉన్నాయంటే ఇక్కడ మనకి 2 5s ఉన్నాయండి. హియర్ వి గాట్ 2 5s. ఓకే, సో మనకి ఇక్కడ క్వశ్చన్ ఏమంటున్నాడు? హౌ మెనీ ట్రైలింగ్ జీరోస్ విల్ కమ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద మల్టిప్లికేషన్. ఓకే, సో హియర్ వీ కెన్ ఫార్మ్ maximum how many pairs here? We can form how many pairs here? Maximum we can form only maximum 2 pairs. Okay, so 2 pairs కాబట్టి సో 2 pairs of 2,5, 2 pairs of 2,5. ఓకే, సో 2 pairs of 2,5 వస్తాయి కాబట్టి సో 2 pairs వచ్చాయి కాబట్టి సో ఎట్ లాస్ట్ వీఆర్ గోయింగ్ టు గెట్ ట్రైలింగ్ జీరోస్, దట్ నెంబర్ ఈజ్ 2. ఓకే, సో మనకి ఎన్ని వస్తాయంటే ట్రైలింగ్ జీరోస్ 2 వస్తాయండి. బికాస్ ఆఫ్ యూ కెన్ ఫార్మ్ హౌ మెనీ పేర్స్ హియర్? 2 pairs. ఓకే, యా, ఇన్ ద సేమ్ వే విల్ గో విత్ నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దామండి, రైట్? సో ఇది కూడా ర్యాండమ్ డేటా. సో ర్యాండమ్ డేటా అనేది మీరు చేయండి. ఓకే, నెక్స్ట్ విల్ గో విత్ నెక్స్ట్ మోడల్. ఈ మోడల్ చూద్దామండి, సెకండ్ మోడల్, రైట్? సో సెకండ్ మోడల్ చూస్తే ఏంటంటే అబ్జర్వ్ చేస్తే క్వశ్చన్లు ఏమి ఇచ్చాడు చూడండి ఒకసారి. 1 into 2 into 3 into 4 into 5 into 6 into up to 53 ఇచ్చాడండి. ఓకే, సో ఈ క్వశ్చన్ని చూస్తే మనకి ఏమర్థం అవుతుందంటే ఇక్కడ మనకి సో వాట్ ఎవర్ ద క్వశ్చన్ దట్ ఈస్ గివెన్ దట్ ఈస్ ఏ ఫ్యాక్టోరియల్ డేటా క్వశ్చన్. ఓకే, సింప్లీ వీ కెన్ రైట్ ఇట్ యాజ్ 53 ఫ్యాక్టోరియల్. Right, simply we can write it as 53 factorial. Okay, yes, here what is the question is asking? How many trailing zeros are present in the given question? Okay, so trailing zeros enna unnai kanukomantunnadu, right? So trailing zeros enna unnai kanukovali ante we need to find the number of 2,5 pairs. Okay, but see here, observe the question observe cheyandi okasari. Question observe cheyandi, em ichcharo question observe cheyandi okasari. Ikkada
యాక్చువల్లీ హియర్ వీ నీడ్ టు ఫైండ్ ద నెంబర్ ఆఫ్ 2s and 5s. ఓకే, బట్ క్వశ్చన్ని అబ్జర్వ్ చేస్తే ప్రతి ఈవెన్ నెంబర్లో 2 వస్తుందండి. ప్రతి ఈవెన్ నెంబర్లో 2 వస్తుంది. 2లో వస్తుంది, 4లో వస్తుంది, 6లో వస్తుంది, 8లో వస్తుంది, 10లో వస్తుంది, 12, 14, 16, 18, 20, 22, 24, 26, 28, 30. అంటే ప్రతి ఈవెన్ నెంబర్లో 2 వస్తుంది. ఓకే, బట్ ఏది తక్కువగా వస్తుందంటే 5s తక్కువగా వస్తాయి. కొద్దిగా జస్ట్ కామన్ సెన్స్ యూజ్ చేయండి. ఇక్కడ మనకి 5s తక్కువ వస్తాయి అంటే అవును 5s తక్కువ వస్తాయి. ఓకే, ఏవి ఎక్కువ వస్తాయి అంటే 2s ఎక్కువ వస్తాయి. రైట్, సో మీరు 2s కనుక్కోవాల్సిన పని లేదండి. బికాజ్ ఆఫ్ మనకి 5s తక్కువ వస్తాయని తెలిసిపోతే మనకి ఆన్సర్ అదే అయిపోతుంది. జస్ట్ యూజ్ కామన్ సెన్స్. ఓకే, యా, ఫర్ ఎగ్జాంపుల్ రెండు కనుక్కొని మనం చేద్దాం. రైట్, ఎస్, హియర్ ఫస్ట్ విల్ ఫైండ్ ద నెంబర్ ఆఫ్ 5s హియర్. సో వాట్ ఈస్ ద ఫ్యాక్టోరియల్ హియర్? 53. రైట్, 5 how many times? 10 times. ఓకే, అగైన్ 10 ఇక్కడ తీసుకొచ్చుకొని 5తో డివైడ్ చేయండి. సో ఎంత వస్తుంది? ఇక్కడ మనకి 2 వస్తుందండి. ఓకే, సో 2 తీసుకొచ్చి మళ్ళీ 5 చేస్తే మీరు పాయింట్ వస్తుంది కాబట్టి అక్కడికి వదిలేసేయండి. రైట్, సో 10 + 2 ఎంత అండి? 12. రైట్, సో ఇన్ దిస్ క్వశ్చన్ వీఆర్ గోయింగ్ టు గెట్ 12 5s వస్తాయి. ఓకే, యా, 2s కూడా కనుక్కుందామండి. సో 2s కనుక్కుంటే 53 ఫ్యాక్టర్లో 2s అంటే యా 2 26 times. సో 26/2 13. సో 13/2 సో 6/2 3. So 3/2 1. Okay, so 26 + 39, 39 + 45, 46, 47, 48, 49 2s వచ్చాయండి. ఓకే, సో ఈ క్వశ్చన్లో 2s ఎన్ని వచ్చాయంటే 49 వచ్చాయండి. రైట్, సో ఈ క్వశ్చన్లో 5s ఎన్ని వచ్చాయంటే 12 వచ్చాయండి. ఓకే, సో మాక్సిమం వీ కెన్ ఫార్మ్ హౌ మెనీ పేర్స్ హియర్? వీ కెన్ ఫార్మ్ ఓన్లీ 12 పేర్స్. ఒక 12 పేర్స్ ఫామ్ చేస్తాం కాబట్టి సో 12 పేర్స్ ఫామ్ చేస్తే మనకి ఎట్ లాస్ట్ 12 నెంబర్ ఆఫ్ ట్రైలింగ్ జీరోస్ వస్తాయండి. వీ కెన్ ఫార్మ్ 12 నెంబర్ ఆఫ్ ట్రైలింగ్ జీరోస్. ఓకే, అంటే మరి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇదంతా రాయడం అవసరమా అండి? దిస్ నథింగ్ బట్ వేస్టేజ్ ఆఫ్ టైం. ఓకే, ఇది తెలిసి ఉండాలి మనకి, ఇది తెలిసి ఉండాలి. ఓకే, ఎస్ హియర్, బట్ మనకి ఏది తక్కువ వస్తుందో అంటే 2s తక్కువ వస్తాయా 5s తక్కువ వస్తాయి అనేది మన క్వశ్చన్ చూస్తే అర్థమవుతుందండి. ఓకే, సో అర్థం చేసుకొని మనకి ఏది తక్కువ వస్తుందో అర్థం చేసుకొని అది కనుక్కుంటే సరిపోతుంది, ఆటోమేటిక్గా అదే ఆన్సర్ అయిపోతుందండి. ఓకే, సో హియర్ ఎట్ లాస్ట్ వీ కెన్ సే దట్ ఫర్ దిస్ మల్టిప్లికేషన్ విల్ గెట్ 12 నెంబర్ ఆఫ్ ట్రైలింగ్ జీరోస్. వీ కెన్ గెట్ 12 నెంబర్ ఆఫ్ ట్రైలింగ్ జీరోస్. ఓకే, ఇది ఒక మోడల్ అండి. దిస్ ఇస్ నథింగ్ బట్ వన్ మోడల్. రైట్, సో నెక్స్ట్ ఇదంతా ఒక మోడల్ అండి. మీరు టెక్స్ట్ బుక్స్ రిఫర్ చేసి మోడల్స్ అన్నీ ఉంటాయి. రైట్, నెక్స్ట్ మోడల్ 3 చూద్దామండి. దిస్ ఇస్ నథింగ్ బట్ లాస్ట్ మోడల్. రైట్, మోడల్స్ ఉన్నాయి, ఇంకా మోడల్స్ ఉన్నాయి, బట్ టైమ్ ఈజ్ నాట్ సఫిషియెంట్ ఫర్ మీ. రైట్, సో ఆల్రెడీ ఈ క్లాస్ అనేది మనకి 5 మంత్ర యూట్యూబ్ ఛానల్లో ఫ్రీగా ఆల్రెడీ ప్రొవైడ్ చేశాము. ఓకే, సో దీంట్లో ఉన్న 8 to 9 మోడల్స్ విత్ బెస్ట్ ఎగ్జాంపుల్స్ తీసుకొని ఆల్రెడీ వీడియోస్ చేశాము. రైట్, సో యూట్యూబ్ మనకి 5 మంత్ర యూట్యూబ్ ఛానల్ ఆల్రెడీ ఫ్రీ వీడియోస్ కొన్ని ఆల్రెడీ ఇచ్చారు. రైట్, వాటిని యూటిలైజ్ చేసుకోండి. రైట్, మీ వీలైతే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. రైట్, సో దిస్ ఈజ్ నథింగ్ బట్ థర్డ్ మోడల్. చూడండి ఒకసారి. రైట్, ఇది ఫ్యాక్టోరియల్ అంటే ఇది ఫ్యాక్టోరియల్ కూడా కాదు. ఓకే, ర్యాండమ్ అంటే ర్యాండమ్గా కూడా లేదండి. ఓకే, ఇలాంటి క్వశ్చన్స్ కూడా వస్తాయి. రైట్, బట్ కొద్ది క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే ఏంటంటే ద కామన్ డిఫరెన్స్ ఈస్ నథింగ్ బట్ 2 అని ఒకటి అర్థమైపోతుంది. ఓకే, ఒక లాజిక్, ఒక సీక్వెన్స్ అయితే ఉందండి. రైట్, సో ఇక్కడ మనం జీరోస్ ఎలా కనుక్కోవాలో చూద్దాం ఒకసారి. క్వశ్చన్ ఏమి ఇచ్చాడు చూద్దాం ఒకసారి. రైట్, సో వాట్ ఇస్ ద క్వశ్చన్ హి హస్ గివెన్ హియర్? యా, see here, so this can be written as 2 into 4 into 6 into 8 into 100 ఇలా ఇచ్చాడు క్వశ్చన్. ఓకే, 2ని ఎలా రాస్తున్నారంటే నేను చూడండి ఒకసారి. 2ని 2 into 1 అని రాసుకుంటున్నాను. ఓకే, సో 2 can be written as 2 into 1. In the same way 4 can be written as 2 into 2. రైట్, సో నెక్స్ట్ 6 ఎలా రాశారంటే 2 into 3. రైట్, సో 8 ఎలా రాశారంటే 2 into 4. ఓకే, సో డాట్ 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 15 ఎలా రాశారంటే 100 ఎలా రాశారంటే 2 into 50 అని రాస్తున్నారండి. ఓకే, రైట్, see here, if you observe here 2 ఇక్కడ ఒక 2 ఉంది, ఇక్కడ ఒక 2 ఉంది, ఇక్కడ ఒక 2 ఉంది, ఇక్కడ ఒక 2 ఉంది, ఇక్కడ 2 ఉంది, 2 ఉంది, అలా ఎన్ని 2s ఉన్నాయంటే 52s ఉన్నాయండి. 52s ఉన్నాయి. ఓకే, సో 52s నేను ఏం చేస్తున్నాను? కామన్ తీస్తున్నాను. ప్రతి దాంట్లో 2 కామన్ తీస్తున్నాను. ఓకే, అలా ఎన్ని కామన్ తీయచ్చు అంటే 2/50 కామన్ తీయచ్చండి. 2/50 కామన్ తీయచ్చు. ఓకే, బికాస్ ఆఫ్ ఎన్ని 2s ఉన్నాయి ఇక్కడ? 1 2 3 4 5 అలా మల్టిప్లై చేస్తున్నావు. 2 into 2 into 2 into 2 into. రైట్, సో దాన్ని ఏం రాస్తున్నానంటే ఇక్కడ చూడండి, దీన్ని సింపుల్గా ఈ 2ని ఈ 2ని ఈ 2ని ఈ 2ని సో ఈ 2ని మొత్తం ఓవరాల్గా 52s ఉన్నాయి కాబట్టి సింపుల్గా 2/50 అని రాస్తాను, కామన్ తీసాను ఇక్కడ. ఓకే, సో నెక్స్ట్ మిగిలింది ఏంటి? ఇక్కడ మనకి 1 into ఇక్కడ 1 మిగిలింది, ఇక్కడ 2 మిగిలింది, 3 మిగిలింది, 4 మిగిలింది. 1 2 into 3 into 4 ఉంది, అలా 50 దాకా మిగిలిపోతుందండి. అంటే క్వశ్చన్ ఇలా సింప్లిఫై చేసుకున్నాను క్వశ్చన్ని. ఓకే, so here whatever the question he has given, just I simplified in this way. 2/50 into 1 into 2 into 3 into 4 into 5 into 50. Right, yeah,
సో 2/50లో మీకు ఏమైనా జీరోస్ ఉంటాయంటే 2/50లో జీరోస్ రావండి. ఓకే, జీరోస్ రావని ఎలా తెలుస్తుంది ఏంటంటే నెంబర్ సిస్టమ్ టాపిక్లో మనకి యూనిట్ డిజిట్ అనే కాన్సెప్ట్ ఉంటుందండి. ఓకే, అది తెలిసి ఉండాలి, రైట్. సో 2/50లో మనకి జీరోస్ ఏమి రావండి ఇక్కడ మనకి. ఓకే, బట్ సియర్ 1 to 50 తీసుకుంటే ఈ 1 to 50లో మనకు జీరోస్ వస్తాయంటే వస్తాయి, రైట్. సియర్ 1 into 2 into 3 into 4 into 5 into 6 into 7 into up to 50 అంటే సింపుల్గా దీన్ని మనం ఏం రాసుకోవచ్చు అంటే 50 ఫ్యాక్టోరియల్ రాసుకోవచ్చు కదా, రైట్. వీ కెన్ రైట్ ఇట్ యాజ్ 50 ఫ్యాక్టోరియల్, రైట్. సో 50 ఫ్యాక్టోరియల్లో మళ్ళీ మీరు 2s కనుక్కోవాల్సిన అవసరం లేదు, బికాస్ ఆఫ్ ఇన్ ఎవ్రీ ఈవెన్ నెంబర్ 2s ఆర్ ప్రజెంట్, ఇన్ ఎవ్రీ ఈవెన్ నెంబర్ 2s ఆర్ ప్రజెంట్. ఓకే, సో హియర్ వీ నీడ్ టు ఫైండ్ ద నెంబర్ ఆఫ్ 5s. జస్ట్ 50ని 5s కంటున్నారు కాబట్టి సో 5 10s, రైట్, 50. మళ్ళీ 10 తీసుకురండి, 10/5 ఎంత 2, రైట్. సో ఓవరాల్ మనకి ఎన్ని 5s వచ్చాయంటే ఇక్కడ 12 5s వచ్చాయండి. ఓకే, సో ఆటోమేటిక్గా ఈ క్వశ్చన్లో అంటే ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ క్వశ్చన్లో మనకి ఎన్ని జీరోస్ వస్తున్నాయంటే ఇక్కడ మనకి 12 జీరోస్ వస్తున్నాయండి. ఓకే, 12 జీరోస్. ఇక్కడ 2/50లో ఏమైనా జీరోస్ వస్తున్నాయంటే ఎలాంటి 50 రాదు కాబట్టి సో ఓవరాల్ ఈ క్వశ్చన్లో మనకి వచ్చే ఆన్సర్ ఎంత అంటే 12 అండి. ఓకే, ఓవరాల్ వీఆర్ గోయింగ్ టు గెట్ 12 నెంబర్ ఆఫ్ ట్రైలింగ్ జీరోస్. ఓవరాల్ వీఆర్ గోయింగ్ టు గెట్ 12 నెంబర్ ఆఫ్ ట్రైలింగ్ జీరోస్, రైట్. ఇది ఒక మోడల్ అండి, రైట్. ఇలా మోడల్స్ అన్ని కేటగరైజ్ చేసి ఒక్కొక్క మోడల్లో ఒక 4 to 5 క్వశ్చన్స్ ప్రాక్టీస్ కోసం కూడా ఇచ్చాను. సో దాంట్లో డిఫరెంట్ అంటే ఆ పర్టిక్యులర్ మోడల్లో కూడా ఏమైనా క్వశ్చన్స్ ఏమైనా డిఫరెంట్గా వస్తే ప్రీవియస్ ఎగ్జామినేషన్లో అవి కూడా యాడ్ చేసి ఇక్కడ చెప్పామండి. ఓకే, సో డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి, అవి మీరు ప్రాక్టీస్ చేసుకోండి. ఆల్రెడీ టోటల్ వీడియో ఆల్రెడీ మనకి 5 month యూట్యూబ్ వీడియో ఛానల్లో ఆల్రెడీ ఫ్రీగా ఇచ్చారు, రైట్. సో దాంట్లో ఒక 60 క్వశ్చన్స్ ఉన్నాయి. ఆ 60 క్వశ్చన్స్ని మీరు జస్ట్ విని మీరు ఆ క్వశ్చన్స్ని కాపీ చేసుకొని ప్రిపేర్ అవ్వండి. ఓకే, so at last I want to conclude one thing, right. So prepare well for upcoming exams, right. Already in future we'll provide some free videos, okay, especially for sub inspectors, right, and CGL students and also banking students and also for group 1, group 2, group 3, group 4, right. So at last I want to conclude this session, my session, with please share this channel to your friends. Okay, please like and subscribe it. Okay, and share cheyandi మీ ఫ్రెండ్స్కి కూడా. సో డెఫినెట్గా వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. ఓకే, సో అగైన్ విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. వెల్కమ్ టు 5 మంత్ర కెరీర్ పాయింట్. డాక్టర్ రియాజ్ సార్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న 5 మంత్ర కెరీర్ పాయింట్ మరియు వారి యొక్క మారథాన్
ప్రోగ్రామ్ అనేది ఒక వండర్ఫుల్ ప్రోగ్రామ్ ఇది. దిస్ ఈజ్ అల్లాడి అంజయ్య, ఎకానమీ ఫ్యాకల్టీ. మనం ఈరోజు ఈ యొక్క మార్థన్ క్లాస్లో ఎకానమీకి సంబంధించి కొన్ని అంశాలు డిస్కస్ చేద్దాము. ఎకానమీకి సంబంధించి సాధారణంగా మనకు ఎకానమీ అనగానే వేరియేషన్ ఉంటుంది. ఎలా ఉంటుందంటే ఇక్కడ ఇది మనం గ్రూప్ 2 1కి చూసినప్పుడు ఒకలాగా ఉంటుంది, గ్రూప్ 2కి ఒకలా ఉంటుంది, గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3కి ఒకలా ఉంటుంది. మళ్ళీ టీఎస్పీఎస్సి అనే పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే సిలబస్ ఒకలా ఉంటుంది, ఏపీపీఎస్సికి చూస్తే సిలబస్ ఒకలా ఉంటుంది, ఏపీపీఎస్సికి ఒకలా ఉంటుంది. అంటే ఇక్కడ కొద్దిగా ఎకానమీ అనేది గందరగోళంగా కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఎగ్జామ్కి సిలబస్లో కొద్దిపాటి మార్పును మనం గమనిస్తూ ఉంటాము. ఇక్కడ ఏంటి అనేది అంటే స్పష్టంగా అభ్యర్థులు ఎవరైనా కూడా నేను ప్రతిసారి చెప్తున్న పాయింట్ అదనమాట. మీరు దేనికి ప్రిపేర్ అవుతున్నారు? గ్రూప్ 1 ప్రిపేర్ అవుతున్నారా, గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతున్నారా, 3కి ప్రిపేర్ అవుతున్నా, 4కి ప్రిపేర్ అవుతున్నారా? ఇది కాకుండా ఇతర ఎగ్జామ్స్ ఉంటాయి. జేఎల్ జూనియర్ లెక్చరర్స్, డిగ్రీ లెక్చరర్స్ కావచ్చును, ఏఈఈ ఎగ్జామ్స్ కావచ్చును, ఫుడ్ ఇన్స్పెక్టర్ ఎగ్జామ్స్ కావచ్చును, ఇంకేదైనా అసిస్టెంట్ డైరెక్టర్స్ కావచ్చును, ఏఎస్ఓ ఎగ్జామ్స్ ఉంటుంది, అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్స్ ఎగ్జామ్స్ కావచ్చు. ఇలా అనేక రకాల ఎగ్జామ్స్ ఉన్నప్పుడు వాటికి సంబంధించిన ప్యాటర్న్ వేరుగా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఏడి అసిస్టెంట్ డైరెక్టరు, ఏఎస్ఓ లాంటి ఎగ్జామ్స్లో ఏముందంటే జేఎల్డిఎల్లో కూడా ఎకానమీ అనేది ఒక ఆప్షనల్ పేపర్ ఉంటుంది. ఆప్షనల్ పేపర్ ఇక్కడ ఏమవుతుందంటే సిలబస్ అంతా వేరియేషన్ ఉంటుంది. ఇది గ్రూప్ 1కి, గ్రూప్ 2కి, గ్రూప్ 3కి భిన్నంగా ఉంటుంది సిలబస్. కంప్లీట్గా ప్యూర్ ఎకనామిక్ సబ్జెక్ట్ చదవాల్సిన అవసరం ఉంటుంది. అందుకే అభ్యర్థులు ఫస్ట్ చూస్ చేసుకోవాల్సిన అంశం ఏంటి అంటే మనం ప్రిపేర్ అవుతున్న కోర్సు ఏంటి, ఎకానమీకి మాత్రమే. అదే మీరు ఎకానమీ కాకుండా వేరే సబ్జెక్ట్స్ తీసుకుని జియోగ్రఫీ తీసుకుని అనుకోండి, జియోగ్రఫీలో ఎలా ఉంటుంది, అందరికీ సిమిలర్గా ఉంటుంది, కొద్దిగా చిన్న మార్పు తప్ప సిమిలర్గా ఉంటుంది. ఏదైనా కూడా సైన్స్ కానీ ఏదైనా కానీ. మరి మనకు ఎకానమీలో కంప్లీట్గా వేరియేషన్ అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది. కాబట్టి అభ్యర్థులు ఇది ఫస్ట్ మీరు రాస్తున్న ఎగ్జామ్ ఏంటి, మీరు దానిలో చదవాల్సిన సిలబస్ ఏంటి అనేది ప్రాథమికంగా తీసుకోవాలి. దిస్ ఇస్ ప్రైమరీ అన్నమాట. ఇది తీసుకున్నాక ఇంకా ప్రిపరేషన్లోని ఒక స్టెప్ ముందుకేయాలి. ఎక్కడైనా సిలబస్ షీట్ అనేది చాలా కీలకమండి. ఈ సిలబస్ షీట్ ముందు పెట్టుకొని ఇంకా మనం ముందుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు మనం ఈ వీడియోలో అన్ని సిలబస్లు చెప్పడం సాధ్యం కాదు కదా, కాబట్టి మనం ఓన్లీ టీఎస్పీఎస్సి, ఏపీపీఎస్సికి సంబంధించి జనరల్ స్టడీస్ సంబంధించి జిఎస్ అంటాం, జనరల్ స్టడీస్ సంబంధించిన ఎగ్జాములో ఎలా ఉంటుందో చూద్దాం. ఎందుకంటే చాలా వరకు అంటే ఎక్కువ మంది అభ్యర్థులు ఈ జేఎల్ డిఎల్ పడినప్పుడు రాస్తున్నారు, ఏఈఈ, ఏడి, ఏఎస్ఓ, గ్రూప్ 1 ప్రిలిమ్స్, దీంతో పాటుగా ఎస్ఐ, కానిస్టేబుల్, పీసీ పోలీస్ కానిస్టేబుల్, ఇంకా ఎఫ్ఆర్ఓలు అలాంటివి చాలా ఉన్నాయి కదా. ఈ అన్నింటికి కూడా కామన్ సిలబస్ ఏంటి అంటే జనరల్ స్టడీస్ ఎకానమీ ఉంటుంది. అది బోత్ ఇద్దరికి, టీఎస్పీఎస్సి వారికైనా ఏపీపీఎస్సి వారికైనా ఇద్దరికి సేమ్ ప్యాటర్న్ ఉంటుంది. ఒకసారి ఇది చాలా ఎక్కువ మందికి బెనిఫిట్ అయ్యేదన్నమాట. ఈవెన్ ఇంకా వేరే ఏదైనా జనరల్ స్టడీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉండే ఏ ఎగ్జామ్ రాసినా, ఈవెన్ గురుకుల ఎగ్జామ్స్లో కొన్నిట్లో జిఎస్ పేపర్ ఉందనుకోండి, దానికి సంబంధించిన ఎకానమీ కూడా ఇదే అన్నమాట. దట్ ఈస్ కాల్డ్ జిఎస్కి సంబంధించిన ఎకానమీ ఉంటుంది. ఒక్కసారి దానికి సంబంధించి మనం డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాము. ఇప్పుడు నెక్స్ట్ ఏమిటి అంటే మనకి గ్రూప్ 1 అండ్ ఆల్ అదర్ ఎగ్జామ్స్కి సంబంధించిన ఎకానమీ. ఇందులో మనకి ప్రధానంగా ఏంటి అంటే ఈ ఎకానమీలో ఎస్ఐ కానిస్టేబుల్ కూడా ఉంటుంది. మనకు చాలామంది ఇది ఎక్కువ మంది రాస్తుంటారు, పోలీస్ కానిస్టేబుల్ అండ్ ఎస్ఐ రాస్తుంటారు. జేఎల్డిఎల్ లేదు కాబట్టి రాయట్లేదు, ఉంటే అవి కూడా చాలా ఎక్కువ మంది రాస్తుంటారు, అంటే నెంబర్ ఎక్కువగా ఉంటుంది అందులో. కాకపోతే లిమిటెడ్ మెంబర్స్ రాస్తారు. నెంబర్ అన్నీ కలిపితే చాలా డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఉంటాయి కదా, ఆప్షనల్స్, తెలుగు, ఇంగ్లీష్, హిందీ అన్నీ చాలా ఉంటాయి, ఎకనామిక్స్, హిస్టరీ, సివిక్స్, ఇలా చాలా ఉంటాయి కాబట్టి చాలామంది రాస్తుంటారు. వీరందరికీ కామన్ సిలబస్ ఉంటుంది ఎకానమీ. దీన్ని ఏమంటారంటే స్వాతంత్ర అనంతరము భారతదేశ ఆర్థిక వ్యవస్థ టాపిక్. అది అంటే ఆఫ్టర్ 1947 నుంచి మొదలుకుంటే ఈ రోజు వరకు ఉన్న మనం ఎకానమీని అధ్యయనం చేయాలి. 1947 అనంతరము, స్వతంత్ర అనంతరము భారతదేశ ఆర్థిక వ్యవస్థ చదవాలి. ఇందులో ఎప్పటివరకు అంటే ఈ రోజు వరకు, అంటే ఈరోజు ఏదైతే అంటే ప్రజెంట్ కరెంట్ ఎకానమీ ఏది ఉంటుందో
ఈ కరెంట్ ఎకానమీని కూడా మనం అనుసంధానం చేసుకొని చదవాల్సి ఉంటుంది. కరెంట్ ఎకానమీని మొత్తం మీద మనకి ఈ యొక్క సిలబస్ నుంచి 15 క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఎగ్జామ్ ఏదైనా కూడా అరౌండ్ 15 క్వశ్చన్స్ అడుగుతున్నారు. మరి ఈ 15 క్వశ్చన్స్ని మనం ఎలా క్రాక్ చేయాలి? 15 క్రాక్ చేయొచ్చు, 15 కూడా కొట్టొచ్చు, 15 కూడా మనం సాధించవచ్చు. కాకపోతే ఎక్కడ ఏమిటి అనేది తెలియాలి. ఫస్ట్ పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే ప్రతి అభ్యర్థి కూడా తెలుసుకోవాల్సిన ప్రాథమిక అంశం ఏంటి అంటే జిఎస్ ఎకానమీలో క్వశ్చన్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎక్కడ స్పెషల్లీ ఫోకస్డ్ ఏరియాని చూసుకోవాలి. అంటే అవి జనరల్గా ఆ ఏరియాలో క్వశ్చన్స్ తరచుగా పడుతూ ఉంటాయి అన్నమాట. ఇక్కడ మీరు ప్రధానమైన అంశం ఏంటి అంటే మనకు ప్రణాళిక యుగం ఉంది. మనం 1950 నుంచి మొదలుకుంటే ఈనాటి వరకు ప్రణాళికలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ ప్రణాళికకి సంబంధించిన క్వశ్చన్స్ జనరల్గా అడుగుతూనే ఉంటారు. ప్లానింగ్ కమిషన్కి సంబంధించి ప్రజెంట్ ప్లానింగ్ కమిషన్ ప్లేస్లో నీతి ఆయోగ్ వచ్చింది. చూడండి, చిన్న పాయింట్ ఇక్కడ. ప్రణాళికలు అనేది మనం మొత్తం చదువుతుంటాము. ఇలా ప్రణాళికలు చదువుతున్నప్పుడు ఈ ప్రణాళికల్లో ఏమొచ్చింది? ప్లానింగ్ కమిషన్ గతంలో ఉండే పీసీ అంటే ప్లానింగ్ కమిషన్. ఈ ప్లానింగ్ కమిషన్ ప్లేస్లో ప్రజెంట్ నీతి ఆయోగ్ రావడం గమనించవచ్చును. నీతి ఇప్పుడు క్వశ్చన్ నీతి ఆయోగ్ మీద పడే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. 99% నీతి ఆయోగ్ మీద క్వశ్చన్ పడుతుంది. హోప్స్గా ఇదొక స్ట్రాటజీ అన్నమాట. దీంతో మనం ముందుకెళ్తే అంటే ఇక్కడ మీరు అన్నీ చదువుతారు కానీ ఈ నీతి ఆయోగ్ అనే దాని మీద కొద్దిగా ఎక్కువ ఫోకసింగ్ చేయడం వలన ఆటోమేటిక్గా మీకు అక్కడ వచ్చే క్వశ్చన్ ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఇలా ఐడెంటిఫై చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. ఒకసారి నేను ఆ పాయింట్స్ నేను ఐడెంటిఫైయింగ్ ఏరియాస్ నేను చెప్పుకుంటూ వెళ్తాను, మీరు వాటిని ఫాలో అప్ అవ్వకుంటూ వెళ్ళండి. చూద్దాం ఇంకా ఎలా ఉంటుందని చూద్దాము. నెక్స్ట్ ఇప్పుడు మనకు బేసిక్ థింగ్స్ అనమాట. ఏంటి ఈ యొక్క జనరల్ స్టడీకి సంబంధించిన సిలబస్లో ఉండే అంశాలు. మళ్ళీ గ్రూప్ వన్ మెయిన్స్ కానీ గ్రూప్ 2 కానీ వేరే సిలబస్ ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ ప్రణాళికలు తీసుకోవాలి, ప్లాన్స్ తీసుకోవాలి. మనము తీసుకొని ప్లాన్స్లో ఏంటి అంటే ప్రజెంట్ నీతి ఆయోగ్ మీద ఫోకస్ చేయాలి. నీతి ఆయోగ్ ఇక్కడ ప్లాన్స్లో బేసిక్స్ ఏం చదవాలి అని డౌట్ వస్తుంది. ప్రతి ప్రణాళికకి ఒకటి ప్రాధాన్యత అంశం ఉంటుంది, ప్రియారిటీ ఉంటుంది, ప్రాధాన్యత ఉంటుంది. నెక్స్ట్ ప్రతి ప్రణాళికకు ఒక మోడల్ ఉంటుంది. ఈ మోడల్స్ ఫస్ట్ 5 ఇయర్ ప్లాన్స్కి ప్రాపర్గా ఉంటాయి కాబట్టి ఫస్ట్ 5 ఇయర్ ప్లాన్స్కి ఉన్న మోడల్ చదవండి. ప్లస్ ప్రతి ప్రణాళిక యొక్క ప్రాధాన్యత చదవండి, దాని యొక్క పీరియడ్ చదవాలి, కాలము ఏమిటి, డ్యూరేషన్ ఆఫ్ ప్లాన్ ఇవి చదవండి. ఈ మూడిట్లోంచి బిట్ పడవచ్చు, అవకాశం ఉంది. ఇది మిస్ అయితే ఇక్కడ బిట్ పడుతుంది, ఇంకంతే డ్యామ్ షూర్. అంటే ఆ అసెస్మెంట్ మనకు ఎవరికి ఇది ఓన్లీ జనరల్ స్టడీస్కి మాత్రమే. జిఎస్ సంబంధించిన ఎకానమీలో. గ్రూప్ 2లో అలా ఉండదు. గ్రూప్ 2 కొద్దిగా క్వశ్చన్ డెప్త్ మారుతుంటుంది. ఇక్కడ ప్రాధాన్యత అడిగే అవకాశం ఎక్కువ. నెక్స్ట్ మోడల్స్ 5 ప్లాన్స్ మోడల్స్. ఒకటో ప్రణాళిక అనేది హెచ్డి మోడల్ అంటారు, హారాడ్ డోమార్ మోడల్ ఆధారంగా రూపొందించారు. రెండవది పీసీ మాహల్లనోబిస్ నమూనా ఆధారంగా రూపొందించారు. మూడవది అశోక్ మెహతా నమూనా. నాలుగవది డిఆర్ గాడ్ గిల్. ఐదవది డిపి ధర్, ఇవి ప్రధానంగానే. ఆరవది లక్కడవాలా. ఏడవది వకీల్ అండ్ బ్రహ్మన్. ఇలా ప్రతి ప్రణాళిక ఉంది కానీ మనం ఫస్ట్ టాప్ 5 ప్రణాళికలకు సంబంధించి ఆ ప్రాపర్ మోడల్ తీసుకొని మనం చదువుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ అన్ని ప్రణాళికలకు సంబంధించిన పీరియడ్ చదివితే సరిపోతుంది. అంటే చాలామంది ఏంటంటే పాపం జనరల్ స్టడీస్ చదివే అభ్యర్థులు కూడా ఈ గ్రూప్ 1 లాంటి బుక్స్ గ్రూప్ 2 లాంటి బుక్స్ కొనుక్కొని చాలా కన్ఫ్యూజ్డ్ లోనవుతున్నారు. అలా అవ్వద్దు. జస్ట్ ఏంటంటే ఇది ఒక 200 పేజీల బుక్ సరిపోతుంది. దీనికి జిఎస్ ఎకానమీకి 200 పేజెస్ బుక్ సరిపోతుంది. మన పబ్లికేషన్లో అల్లాడి పబ్లికేషన్లో బుక్ ఉంది, ఆ బుక్ సరిపోతుంది, చిన్న బుక్ ఉంటుంది అన్నమాట. అదే మీరు గ్రూప్ 2 లాంటి బుక్ కొన్నారనుకోండి, ఇక్కడ గ్రూప్ 2 లాంటి ఎకానమీ, ఇండియన్ ఎకానమీ, తెలంగాణ ఎకానమీ, డెవలప్మెంట్ ఎకానమీ, ఇలా అన్నీ కలిపితే ఒక 1000 పేజీలు వస్తుంది. ఆ 1000 పేజీలు ఏంటి 150 మార్క్స్కి సంబంధించినవి. ఈ 200 పేజీలు ఏంటి 15 మార్క్స్కి సంబంధించినవి. కొద్దిగా జాగ్రత్తగా ఇలా ప్లాన్గా వెళ్తే సరిపోతూ ఉంటుంది. ఇక ప్రతి ప్రణాళిక యొక్క డ్యూరేషన్ ప్లస్ దీంతో పాటుగా ప్రజెంట్ ఉన్న నీతి ఆయోగ్ యొక్క నేచర్ ఏంటి, మరి ప్లానింగ్ కమిషన్కి నీతి ఆయోగ్కు మధ్య ఉండే వ్యత్యాసాలు ఏమిటి, ఇవి చదువుకుంటే సరిపోతుంది అన్నమాట. ఇక్కడ జనరల్ స్టడీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదవాల్సిన
ఇవి కీలకమైన పాయింట్స్ అన్నమాట. తర్వాత చదువుతున్న కొద్దిగా దీనికంటే ముందు ప్రణాళికా యుగం కంటే ముందు మనకు ఫస్ట్ బాంబే ప్లాన్ వస్తుంది. బాంబే ప్రణాళిక, ప్రజా ప్రణాళిక, పీపుల్స్ ప్లాన్ అంటారు, సర్వోదయ ప్రణాళిక, ఇలా కొన్ని ప్రణాళికలు ఉంటాయన్నమాట. అవి కూడా మనం చదువుకోవాలి, బేసిక్స్ అనమాట. అవి అలా చదువుకుంటే జస్ట్ 1.5 పేజీలోనే ఈ యొక్క ప్రణాళికలనే మొత్తం లెసన్ మనకు అయిపోతూ ఉంటుంది. ఇది ఫోకస్ చేసుకొని చదువుకుంటే జిఎస్కు ఇనఫ్ అన్నమాట. సెకండ్ వచ్చేసరికి మనకు భారతదేశంలో కానీ ఏ దేశంలో కానీ ప్రధానంగా 3 రంగాలు కనిపిస్తాయి. రంగాల వారి అధ్యయనము అంటారు, రంగాల వారి అధ్యయనము లేదా రంగాల వారి విశ్లేషణ ఉంటుంది. ఇందులో మనకు 3 సెక్టార్స్ కనిపిస్తుంటాయి. 3 సెక్టార్స్. ఇందులో ఫస్ట్ వచ్చేసరికి వ్యవసాయ రంగము, పారిశ్రామిక రంగము, సేవా రంగం అని 3 ఉంటాయి. ఇక్కడ ఈ 3 రంగాల్లోంచి ఈ 2 రంగాల్లోంచి కంపల్సరీ క్వశ్చన్ ఒకటి పడుతుంది అన్నమాట. ఇక్కడ క్వశ్చన్ అడతారు జనరల్ స్టడీస్లో. ఏంటి సార్ ఈ వ్యవసాయ రంగం అంటే? వ్యవసాయ రంగం అంటే ఏంటి అంటే వ్యవసాయానికి సంబంధించిన మొత్తం తీసుకుంటారు. ఇలా మనం వ్యవసాయ రంగాన్ని ఇలా సర్కిల్ చేస్తే వ్యవసాయము, వ్యవసాయ పంటలన్నీ వస్తాయి అందులో. పశు సంపద, లైవ్ స్టాక్, అగ్రికల్చర్, లైవ్ స్టాక్, పశు సంపద. మత్స్య సంపద, ఫిషరీస్ అండ్ ఆక్వాకల్చర్, అండ్ అడవులు, ఫారెస్ట్రీ అండ్ లాగింగ్ అని ఉంటుంది. ఇవన్నిటికి సంబంధించిన అధ్యయనం మనం చేయాలి. ఈ అన్నిటికి సంబంధించిన అధ్యయనం మనకు ప్రధానంగా ఏమి చేస్తారంటే ఫస్ట్ బేసిక్స్ అన్నమాట. వ్యవసాయ రంగం అంటే ఏంటి, అందులో ఉండే అంశాలు ఏంటి, ఇవి అందులో ఉండే ఉపరంగాలు. వ్యవసాయము, పశు సంపద, మత్స్య సంపద, అటవీ సంపద, ఇవి ఉపరంగాలు. దీంతో పాటుగా లేటెస్ట్గా నూతనంగా ఈ వ్యవసాయ రంగంలో వస్తున్న అంశాలను మనం పరిశీలన చేయాలి. లేటెస్ట్ ఏమొచ్చాయి అంటే రైతు ఆదాయ రెట్టింపు పథకం వచ్చింది, అక్కడ ఫోకస్ చేయండి, సరిపోద్దంటే. ఇంకా స్ట్రాటజీ ఫర్ 75 years అని ఉంటుంది, అదొక దానిపైన ఫోకస్ చేయండి. ప్రధాన్ మంత్రి కృషి సించాయ్ యోజన, ఇవి ఫోకస్ చేయాలి. అదేవిధంగా ప్రధాన్ మంత్రి ఫసల్ బీమా యోజన, ఇది బీమాకు సంబంధించింది, ఇది ఇరిగేషన్కి సంబంధించింది. ఇక్కడ ఏం చేస్తాడు, అసలు ఈ పథకం యొక్క ఉద్దేశం ఏంటి, దీని ద్వారా ఏమి సాధించాలనుకుంటున్నారు, ఈ పథకం యొక్క ఉద్దేశం ఏంటి, వీటి వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి, అంతే. ఇంకా ఇగో ఈ విధంగా లేటెస్ట్ అంశాలు అనుసంధానం చేసుకుంటూ కోర్ సబ్జెక్ట్ను కొద్దిగా చదివితే మనకు జనరల్ స్టడీస్ ఎకానమీకి సంబంధించి సరిపోతుంది. కానీ అప్పటికేంటి, ఈ వ్యవసాయ రంగం అనేది ఓపెన్ చేయగానే వ్యవసాయ రంగంలో గ్రూప్ 2 ఏపీపీఎస్సీ గ్రూప్ 2 తీసుకున్నా లేదా గ్రూప్ 1 మెయిన్స్ తీసుకున్నా ఒక 20 పైన లెసన్స్ ఉంటాయి. 20 పైన 20 అబోవ్ లెసన్స్ ఉంటాయి. మరి 20 అబోవ్ లెసన్స్ను అభ్యర్థులు చదవడం కష్టం కదండి జనరల్ స్టడీస్ కోసం. అలాంటప్పుడు ఏం చేయాలి, మనం ఏది అవసరమో దాన్ని మాత్రమే తీసుకోవాలి. దీంతో పాటుగా కొన్ని కల్చర్స్ ఉంటాయి, కల్చర్స్ అండ్ రివల్యూషన్స్ ఉంటాయి. కల్చర్స్ అండ్ రివల్యూషన్స్ అని ఉంటాయండి. జనరల్గా ఈ రెండింటిలో నుంచి సాధారణంగా ఒక బిట్ అవడం జరుగుతుంది. డిఫరెంట్ కల్చర్స్ మనకేంటి, ఆక్వాకల్చర్, ఎపికల్చర్, సెల్వికల్చర్, ఇలా ఉన్నాయన్నమాట. అనేక టిష్యూ కల్చర్, హార్టికల్చర్, ఫ్లోరికల్చర్, ఇలా ఈ కల్చర్స్ అని ఒక 20 పైన ఉంటాయండి. ఆ 20 కల్చర్స్ నేర్చుకొని తర్వాత రెవల్యూషన్స్ ఉన్నవి. గ్రీన్ రెవల్యూషన్, బ్లూ రెవల్యూషన్, వైట్ రెవల్యూషన్, రెడ్ రెవల్యూషన్, రెయిన్బో రెవల్యూషన్, సెకండ్ గ్రీన్ రెవల్యూషన్, ఎవర్ గ్రీన్ రెవల్యూషన్, ట్రై కలర్ రెవల్యూషన్, 4 కలర్డ్ రెవల్యూషన్, ఇలా సాఫ్రాన్ రెవల్యూషన్, ఇలా ఈ లేటెస్ట్కి వచ్చి వాటిని అనుసంధానం చేసుకొని చదువుకుంటే ఎగ్జామినర్ అక్కడే బిట్ అడుగుతున్నాడు. కొద్దిగా డెప్త్కి వెళ్ళినా కూడా 4 పాయింట్స్ ఇచ్చి వాటికి ఆప్షన్స్ ఇచ్చేసి మ్యాచ్ చేయమంటాడు. కాబట్టి పెద్ద కష్టం కాదు కదా. కాబట్టి ఈ తరహాలో మనం చదువుకోవాలి. అంటే బేసిక్గా అండి, అభ్యర్థులు ఎప్పుడైనా కూడా క్వశ్చన్ ఏరియా ఏది, ఎక్కడ క్వశ్చన్ పడే అవకాశం ఉన్నది, లేటెస్ట్ అంశాలు ఎలా అనుసంధానం చేసుకోవాలి అనేది తెలిస్తే అభ్యర్థికి జనరల్ స్టడీస్లో 15కి 12, 13 మార్క్స్ పొందొచ్చు అనమాట. మిగతా సబ్జెక్టుల కంటే మనకు బెనిఫిట్ ఏంటి, ఎకానమిక్ బెనిఫిట్ ఏంటంటే ఎకానమీ కరెంట్ అఫైర్స్తో లింక్ అయి ఉంటుంది.
సపోజ్కు సూచికలు ఉన్నాయి. సూచికలు ఇప్పుడు సపోజ్ రీసెంట్లీగా సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్కు సంబంధించిన సూచికలను నీతి ఆయోగ్ విడుదల చేసింది. స్టేట్ వైజ్ ర్యాంక్ తీసుకొచ్చింది. కరెంట్ అఫైర్స్లో అనుసంధానం భాగమే అది. HDI రిలీజ్ చేశారు, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ రిలీజ్ చేశారు. అది ఎందులో భాగము అంటే అది కూడా కరెంట్ అఫైర్స్లో భాగమే. కాబట్టి కరెంట్ అఫైర్స్ చదువుతున్నప్పుడు మనకి ఎకానమీలో ఉండే చాలా పాయింట్స్ కనెక్ట్ అవుతూ ఉంటాయి. చాలా పాయింట్స్ వాటిని ఇక్కడ అనుసంధానం చేసుకుంటే జనరల్ స్టడీస్లో వండర్ఫుల్గా మనము స్కోర్ చేసే అవకాశం ఉంటుంది. ఇది అన్ని ఎగ్జామ్స్, కానిస్టేబుల్, SI, ఈవెన్ VRO లాంటి ఎగ్జామ్స్ కావచ్చును, VRO లాంటి వాటికి కూడా, Group 4 లాంటి వాటికి, ఓకేనా, ఇందాక చెప్పిన Group 1 ప్రిలిమినరీ ఎగ్జామ్కి కానీ ఇలాంటి వాటన్నిటికీ ఈ తరహా ఉంటుంది. కాబట్టి అభ్యర్థి దానిపై ఫోకస్ చేయండి ఎక్కువ. ఇప్పుడు రైతు ఆదాయ రెట్టింపు పథకం, ఇవన్నిటితో పాటుగా వెరీ లేటెస్ట్ ఎప్పుడు రెగ్యులర్ క్వశ్చన్ అడిగేది మినిమం సపోర్ట్ ప్రైస్ ఉంటుంది. మినిమం సపోర్ట్ ప్రైస్, కనీస మద్దతు ధరలు అనగానేమి, ఆ కనీస మద్దతు ధరలు ఎన్ని పంటలకు ప్రజెంట్ ఇయర్ కరెంట్ ఖరీఫ్ కాలానికి ప్రకటించడం జరిగింది. ఇలాగా మరి స్పెషలైజ్డ్ అప్పుడప్పుడు వరి పంటకి కనీస మద్దతు ధర ఎంత ప్రకటించడం జరిగింది. ఇలా లేటెస్ట్ అంశాలు ఇవన్నీ కూడా ప్రభుత్వం రెగ్యులర్గా అనౌన్స్ చేస్తుంది. వీటికి సంబంధించి చదువుకుంటే అభ్యర్థులు ఈజీగా గెట్ ఆన్ అయ్యే అవకాశం ఉంటుంది. దీంతో పాటుగా సెకండ్ పారిశ్రామిక రంగం. ఈ పారిశ్రామిక రంగంలో కూడా మనం ఏం చెప్తున్నామంటే ఇండస్ట్రియల్ సెక్టార్లో కూడా సేమ్ దీనిలాగా అగ్రికల్చర్ లాగానే చదువుకుంటూ వెళ్ళాలి. అయితే ఇలా చదువుకుంటూ వెళ్తూ నెక్స్ట్ ఎక్కడ ఫోకస్ చేయాలి అంటే నెక్స్ట్ ఇమ్మీడియట్లీ ఫోకస్ చేయాల్సిందే లేటెస్ట్ ఈ COVID-19 పాండమిక్ కాలంలో ఇండస్ట్రియల్ సెక్టార్ పైన తీసుకున్న చొరవలు ఏమిటి అధ్యయనం చేయాలి. అదే గ్రూప్ 2 వాడికి ఏం చెప్తామంటే మొత్తం ఇంకా ప్రతి చదువుమంటాం. గ్రూప్ 2 వాళ్ళకి ప్రతి చదువుమంటాం. ఏంటి పారిశ్రామిక విధానాలు పిన్ టు పిన్ చదువుమంటాము. ఇక్కడ ఏం చెప్పాలంటే ఇండస్ట్రీస్కి వచ్చేసరికి, పరిశ్రమలకు వచ్చేసరికి ఫస్ట్ పారిశ్రామిక తీర్మానాలు లేదా విధానాలు ఉంటాయి. ఇండస్ట్రియల్ పాలసీస్, పారిశ్రామిక విధానాలు లేదా తీర్మానాలు ఉంటాయి అన్ని ఎగ్జామ్కి. ఈ తీర్మానాలలో ఉండే ప్రధానమైన అంశం గుర్తుంచుకుంటే సరిపోతుంది. ప్రధానమైన అంశం ఏంటి? ఫస్ట్ తీర్మానం 1948లో తీసుకొచ్చారు. 1948 ఏప్రిల్ 6న మొట్టమొదటి తీర్మానం వచ్చింది. ఈ తీర్మానంలో మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అనేది ప్రకటించారు. అదే ఇంపార్టెంట్ బిట్. ఈ తీర్మానంలో పరిశ్రమలను 4 రకాలుగా వర్గీకరణ చేశారు. దట్స్ ఇట్. ఇక సరిపోతుంది అనమాట. నెక్స్ట్ 1956 తీసుకుంటే 1956 ఏప్రిల్ 30th రోజున 2వ పారిశ్రామిక తీర్మానం తీసుకొచ్చారు. దీనిలో ఏం చేశారంటే ఆర్థిక రాజ్యాంగం అని ప్రకటించారు. ఆర్థిక రాజ్యాంగం అన్నారు. ఫస్ట్ది మిశ్రమ ఆర్థిక వ్యవస్థ. ఇదైతే ఎన్ని ఎగ్జామ్స్లో వచ్చిందో ఈ బిట్టు. నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్లో నెంబర్ ఆఫ్ రిపీటెడ్గా ఈ క్వశ్చన్ అవడం జరిగింది. మన ప్రాక్టీస్ బిట్స్ ఉంటుంది అల్లాడి పబ్లికేషన్లో 1984 నుంచి మొదలుకుంటే 2020 వరకు జరిగిన ప్రతి ఎగ్జామ్లోని ఎకానమీ బిట్స్ తీసుకొని ఒక బుక్ పొందుపరిచాను. అదే ప్రీవియస్ బిట్స్ ఫ్రమ్ 1984 to 2020 అని రూపకల్పన చేశాను. అందులో ఇలా ఏ క్వశ్చన్స్ తరచుగా వచ్చినవి, రెగ్యులర్గా వచ్చే బిట్స్ ఏంటివి అనేవి డిస్కస్ చేయడం జరిగింది. ఓకేనా? అవన్నీ కూడా అలా అందులో ఉన్నాయి. మీరు దాన్ని ఒకసారి చూస్తే మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ 3వది 1973లో ఒక పారిశ్రామిక విధాన ప్రకటన ప్రకటించారు. దీనిలో సంయుక్త రంగం అనే దానికి ప్రాధాన్యత. సంయుక్త రంగం. ఇలా ఈ ఫండమెంటల్స్ మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. అది గ్రూప్ 2 వాడికి అంటే ప్రతిదీ మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అంటే ఏమిటి, అందులో భాగాలు ఏమిటి, దానివల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి, ఇవన్నీ డిస్కస్ చేయాల్సిన అవసరం అక్కడ ఉంటుంది అనమాట. ఈ వేరియేషన్ చూసుకుంటూ వెళ్ళి, ఎందుకంటే చాలామంది అభ్యర్థులు ఈ మధ్యలో ఫోన్ చేసి సార్ ఇది చాలా పెద్దగా ఉంది సార్ ఎకానమీ అంటే, అంత పెద్దది అవసరం లేదు, అది గ్రూప్ 2 ఎకానమీ, ఇదేంటి జనరల్ స్టడీస్ ఎకానమీ. తర్వాత ఇలా 1977లో వికేంద్రీకరణ అంశానికి ప్రాధాన్యం ఇచ్చారు. 1980లో మళ్ళీ ప్రభుత్వ రంగానికి ప్రాధాన్యం ఇచ్చారు. 1985లో సరళీకరణకు నాంది పలికారు. 1990లో మళ్ళీ గ్రామీణ రంగానికి ఉపాధి అవకాశాల విస్తరణకు వికేంద్రీకరణ ధోరణికి ప్రాధాన్యత ఇచ్చారు. అంటే 1991లో సరికి ఎల్పిజి లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ ప్రయారిటీ ఇవ్వడం జరిగింది. అదే ఆర్థిక సంస్కరణ. ఇక ఈ విధంగా మనకు ఈ పాయింట్ తీసుకుంటే ఇందులో ఇంకా దీస్ ఆర్ ఫండమెంటల్స్ అండి. మరి లేటెస్ట్ అంశాలు ఏమున్నాయంటే, లేటెస్ట్గా COVID-19 కాలంలో భారత ప్రభుత్వము కొన్ని
ప్రోత్సాహక పథకాలు ప్రకటించింది. భారతదేశం మొత్తానికి సంబంధించి వివిధ రంగాలకు సంబంధించి అందులో వ్యవసాయ రంగం ఉంటుంది, పారిశ్రామిక రంగం, అందులో స్పెషలైజ్గా ఎంఎస్ఎంఈలకు చేయూతనిచ్చారు, వలస కార్మికులకు చేయూతనిచ్చారు. ఇలా అన్ని రంగాలకు సంబంధించి భారత ప్రభుత్వం ప్రకటన చేసింది. దాని పేరు ఆత్మనిర్భర్ భారత్ అని ప్రకటన చేయడం జరిగింది. స్టిమ్యులస్ ప్యాకేజెస్ అంటారు. ఆత్మనిర్భర్ భారత్ పేరుతో ప్రోత్సాహకాలు ఇవ్వడం జరిగింది. ఇవి మనం బేసిక్గా అధ్యయనం చేయాలి. ఇలా అధ్యయనం చేస్తున్నప్పుడు దీనికి అనుసంధానంగా అంటే ఆర్థిక వ్యవస్థలో, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో మొత్తం ఒక ఇండియాలోనే కాదు, ఆ వ్యవస్థలో ఏర్పడిన ఈ కోవిడ్-19 పాండమిక్ కాలంలో ఒకవైపు ప్రభుత్వం చర్యలు తీసుకుంటే, ఒకవైపు గవర్నమెంట్ చర్యలు తీసుకుంటే, మరొక వైపు ఆర్బీఐ కూడా ప్రోత్సాహకాలు ప్రకటించడం జరిగింది. ఆర్బీఐ ప్రోత్సాహకాలు ప్రకటించడం జరిగింది. దాన్ని TLTRO అనే పేరుతో ఇచ్చారు. క్వాంటిటేటివ్ ఈజింగ్ అనే విధానం తీసుకొచ్చారు. క్వాంటిటేటివ్ ఈజింగ్, TLTRO విధానం తీసుకొచ్చారు. వీటి మీద క్వశ్చన్స్ పడతాయండి. అంటే మీరు ఏంటి బేసిక్స్ ఫండమెంటల్ చూసుకోవాలి, మళ్ళీ అడ్వాన్స్ ప్రజెంట్ సినారియో తీసుకోవాలి, ప్రజెంట్ ఎకనామిక్ కండిషన్స్కి అనుగుణంగా ఉండే వ్యవస్థను అధ్యయనం చేయాలన్నమాట. అప్పుడు ఇక్కడ ప్రభుత్వం సైడ్ యాజ్ వెల్ యాజ్ బ్యాంకింగ్ సైడ్. బ్యాంక్ సైడ్ ఎవరు? ఆర్బీఐ. ఈ ఆర్బీఐ TLTRO టార్గెటెడ్ లాంగ్ టర్మ్ రెపో ఆపరేషన్స్ ప్రకటించింది. టార్గెటెడ్ లాంగ్ టర్మ్ రెపో ఆపరేషన్స్ ప్రకటించడం జరిగింది. ఓకేనా? దీన్ని అడగొచ్చు నువ్వు ఫ్యూచర్లో మనకు రాబోయే ఎగ్జామ్లో. ఈ TLTRO 1.0, 2.0 ఇలా ఉన్నాయి. ఈ 2.0లో అయితే ఏకంగా 1,00,000 కోట్ల ప్రోత్సాహకం ప్రకటించారు. 1,00,000 కోట్లు. ఇందులో బ్యాంకింగ్ రంగం ఉంది, ఇండస్ట్రియల్ సెక్టార్స్ ఉన్నాయి, ప్రభుత్వాలకి ప్రోత్సాహకాలు, ప్రభుత్వానికి కూడా డబ్బులను సాయం చేసింది ఆర్బీఐ. ప్రభుత్వము కరెన్సీని, ఆర్బీఐ కరెన్సీని ప్రింట్ చేస్తుంది. సపోజ్ చూడండి, ఆర్బీఐ కరెన్సీని ప్రింట్ చేస్తుంది. సపోజ్కి 2000 నోట్ ప్రింట్ చేస్తుంది. 2000 నోట్ను ప్రింట్ చేస్తుంది. ఈ 2000 నోట్ ప్రింట్ చేయడానికి ఫర్ ఎగ్జాంపుల్ ఒక 50 రూపాయలు ఖర్చు అయింది అనుకోండి. 100 అనుకుందాం, రౌండ్ ఫిగర్ ఉంటుంది. 100 రూపాయలు ఖర్చు అయింది అంటే 2000 నోటును తయారు చేయడానికి ఆర్బీఐకి ఎంత? 100 రూపాయల ఖర్చు అయిపోయింది. ఒక 2000 నోటు తయారు చేస్తాను. అంటే ఎంత మిగిలింది? 2000 మైనస్ 100 మీన్స్ 1900 మిగిలిపోయింది. ఇది ఆర్బీఐకి ఒక విధంగా లాభము. ఇలా కరెన్సీని ప్రింట్ చేయడం వల్ల ఆర్బీఐకి కలిగే లాభాలు అంటే ప్రతికూల అంశాలు ఉంటాయి, అనుకూల అంశాలు ఉంటాయి. లాభాలు ఉంటే నష్టాలు ఉండేవండి. జనరల్గా లాభాలే ఎక్కువ వస్తాయి. వాటిని సిగ్నరోజ్ అనే పదంతో ప్రకటిస్తారు. సిగ్నరోజ్. ఇవి రావడం నీకు. సిగ్నరేజ్ అంటే ఏమిటి, TLTRO అంటే ఏంటి, లేటెస్ట్ కరెంట్ ఎకనామిక్ సినారియో ఏంటి, ఆ పదజాలం ఏంటి అనేది మనం రోజు వారి న్యూస్ పేపర్ చదవడం వల్ల, కరెంట్ అయిన సిచ్యువేషన్ చూడడం వల్ల మనకు అర్థమైపోతుంది. దాని నుంచి దాన్ని కనెక్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. కనెక్ట్ చేసుకుంటూ దేనికి? ఆ పర్టికులర్ టాపిక్ కనెక్ట్ చేయాలి. ఇప్పుడు ఏం చేశాను నేను? ఇండస్ట్రీస్ అని చెప్తూ ఉన్నాను. ఇక్కడ ఏంటి? ప్రభుత్వము కోవిడ్-19లో MSMEలకు ప్యాకేజ్ ఇచ్చారు. MSMEs. అసలు MSMEs అంటే ఏంటి అని అడగొచ్చును. మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్ప్రైజెస్. వీటి నిర్వచనం కూడా రివైజ్ చేశారు నిర్వచనము. ఆ నిర్వచనం కూడా మనం నేర్చుకోవాలి. MSMEలో మైక్రో ఎంటర్ప్రైజ్ అంటే ఏంటి, స్మాల్ ఎంటర్ప్రైజ్ అంటే ఏంటి, మీడియం ఎంటర్ప్రైజ్ అంటే ఏంటి, ఇలా ఇవి దేశంలో అత్యధికంగా ఉపాధి కల్పిస్తున్నవి ఎవరు? మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్ప్రైజెస్. కాబట్టి వీటి మీద ఫోకస్ చేయాలి. దీంతోపాటు స్టార్టప్ ఇండియా, స్టాండప్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా, ఇవన్నిటిపైన ఫోకస్ చేయాలి. నేషనల్ మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీ, నేషనల్ మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీ NMP ఉంటుంది. నేషనల్ జాతీయ తయారీ విధానం ప్రకటించారు. ఈ తయారీ విధానం యొక్క లక్ష్యం ఇలాంటి ఓవరాల్గా మొత్తం ఎకనామిక్స్ కాకుండా ఏంటి ఓవరాల్గా ఉండే అంశాలను తీసుకొని దానిలో కోర్ బేసిక్ సబ్జెక్టుతో పాటుగా ఈ కరెంట్ ఎకానమీని కనెక్ట్ చేసుకుంటూ చదివితే ఆటోమేటిక్గా ఈ అభ్యర్థులకు బెస్ట్ స్కోర్ అనేది చేయడం సాధ్యమవుతుంది. ఇది స్పెషలైజ్డ్ ఎవరికి? జనరల్ స్టడీస్కి సంబంధించిన ఎకానమీ. సరే, ఇది మేము గ్రూప్ 2 చదువుకోవచ్చు. గ్రూప్ 2 వాళ్ళు ఇంతకన్నా ఒక 4-5 టైమ్స్ ఎక్కువ చదవాలి. 4-5 టైమ్స్.
జనరల్ స్టడీస్ వాళ్ళు ఒక ఒక వన్ ఒక ఒక టాపిక్ చదివితే దీన్ని కనీసం ఒక 3 times ఎవరు చదవాలి అంటే గ్రూప్ 2 వాడు చదవాలి. కాబట్టి ఇగో ఈ వేరియేషన్ ఉంటుందన్నమాట. ఇగో ఇవి చదవాలి. ఇక్కడ ఇండస్ట్రియల్ సెక్టర్ సంబంధించినవి ఇవి చదవాలి. తర్వాత అగ్రికల్చర్, ఇండస్ట్రీ సెక్టర్. దాంతోపాటుగా మనకి ఇంకా ఏమి ఉంటాయంటే ఇంకా మనకు వచ్చే అంశాలు ఏమిటి అంటే ప్రధానంగా వచ్చేవి నిరుద్యోగము మరియు పేదరికము, అన్ఎంప్లాయ్మెంట్ అండ్ పావర్టీ అనే టాపిక్స్ మనకు ఇక్కడ కనబడుతూ ఉంటాయి. నిరుద్యోగము, పేదరికము. ఈ రెండిట్లోంచి ఒక బిట్ మిస్ అవ్వట్ల, ఒక బిట్ కంపల్సరీ వస్తుంది అనమాట. నిరుద్యోగం, పేదరికంలో ఇక్కడ ఏంటి అంటే బెస్ట్ బేసిక్స్. మళ్ళీ ఇక్కడ నిరుద్యోగం అనగానేమి, వాట్ ఈస్ మెంట్ బై అన్ఎంప్లాయ్మెంట్ అండ్ పావర్టీ, ఇది వెరీ ఇంపార్టెంట్. తర్వాత ఈ నిరుద్యోగితలో రకాలు ఏమైనా ఉన్నాయా, పేదరికంలో రకాలు ఏమైనా ఉన్నాయో చదువుకోవాలి. ఇవి 2 ఇనఫ్. ఇక్కడ మనకి రెండింటి వల్ల ఏంటి అంటే ఈ 2 జస్ట్ పైన వాళ్ళ మొత్తం టోటల్గా ఇన్డెప్త్ కాదు, పైన అంటే అనగానే మీరు నేర్చుకుని సరిపోతుంది. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నిరుద్యోగితలో చిన్న ఎగ్జాంపుల్. ఒక వ్యక్తి ఎక్స్ అనే వ్యక్తి పని చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎక్స్ పర్సన్ ఈజ్ రెడీ టు డూ ఎనీ జాబ్ ఆర్ ఎనీ ఎకనామిక్ యాక్టివిటీ. పని చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. బట్ ఇతనికి పని లేదు. ఇతన్ని అన్ఎంప్లాయ్ అంటారు. వెరీ సింపుల్ అండి. సింపుల్గా, స్వీట్గా, స్మార్ట్గా చదవాలి. చదవడంలో కూడా సెంటెన్స్లకు చదవద్దు. ఎందుకంటే ఇదేనా అకాడమిక్స్ ఎగ్జామ్ కాదు కదా. అకాడమిక్స్ ఎగ్జామ్ అయితే ఏంటి, మొత్తం సమ్మరీ అంతా చదివి మీరు చదివింది మొత్తం బ్రెయిన్లో ఉంచుకొని అక్కడ వెళ్ళి ప్రజెంట్ చేయాలి, మొత్తం రాయాలి, నిర్వచనాలు రాయాలి కదా. ఇక్కడ అసలు అవసరమే లేదండి. జస్ట్ అనగానేమి నువ్వు ఎగ్జామ్లో గుర్తిస్తే చాలు. ఓకేనా. పని చేయడానికి సిద్ధంగా ఉన్నాడు బట్ పని లేదు, ఇతనేమంటారు నిరుద్యోగి అంటారు. వీళ్ళ బ్రదర్ ఎగ్జాంపుల్, వాడి పేరు వై అనే బ్రదర్ ఎంఏ చదివాడు. ఎంఏ చదివి ఉద్యోగం కోసం వెతుకుతున్నాడు, ఉద్యోగం లభించట్లేదు. ఈజ్ రెడీ టు డూ జాబ్. ఇతను కూడా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాడు, చదువుకున్నాడు. ఇతనికి ఉద్యోగం లేదు. ఇతను ఏమంటే ఎడ్యుకేటెడ్ అన్ఎంప్లాయ్ అంటారు. అంటే విద్యావంతుల్లో నిరుద్యోగి అంటారు. అంటే నిరుద్యోగి ఎక్కడండి, అతను ఎవడు విద్యావంతుడైన నిరుద్యోగి. వీళ్ళ ఇంకొక బ్రదర్ ఉన్నాడు. ఇంకొక బ్రదర్ పేరు జెడ్. ఈ జెడ్ ఏం చేశాడంటే ఎంటెక్ చేశాడు. ఎంటెక్ చేశాడు. మంచి బ్రహ్మాండం చదవండి. ఎంటెక్ అంటే పాపం జాబ్ ట్రై చేస్తున్నాడు, జాబ్ దొరకట్లేదు. ఇతన్ని ఏమంటారు అంటే సాంకేతికపరమైన నిరుద్యోగి అంటారు. అంటే టెక్నికల్ నాలెడ్జ్ని పొందగలిగాడు, స్కిల్స్ ఉన్నాయి కానీ ఉద్యోగిత లేదు. అతన్ని సాంకేతికపరమైన నిరుద్యోగి అని పిలుస్తుంటారు. తేడా అర్థమైంది కదా. చూడండి, అక్కడ నేచర్ను తీసుకున్నప్పుడు ఆ నేచర్లో మార్పు వచ్చినప్పుడు మీనింగ్ మారిపోతూ ఉంటుంది. ఎగ్జామ్లో ఇదే పట్టుకొని ఎగ్జామ్లర్ క్వశ్చన్ అడుగుతాడు. టెక్నికల్గా అన్ఎంప్లాయా, ఎడ్యుకేటెడ్ అన్ఎంప్లాయా, సింపుల్లీ అన్ఎంప్లాయా, లేదా అండర్ ఎంప్లాయ్మెంట్ ఉంటుంది. అండర్ ఎంప్లాయ్మెంట్ అంటే పాపం ఈ జడ్ అనే అతను ఎంటెక్ చేశాడు, జాబ్ కోసం ట్రై చేస్తూ ఉన్నాడు, చాలా సీరియస్గా ట్రై చేస్తున్నాడు. పాపం ఇతను యాక్చువల్గా ఏంటంటే ఏదో ఈ వారి వింగ్లో మేనేజరో ఇంజనీర్గానో ట్రై చేస్తున్నాడు. ఈజ్ ట్రైయింగ్ ఫర్ ఇంజనీర్. అతనికి ఒక సూపర్వైజర్ జాబ్ వచ్చింది. ఇంజనీర్గా ట్రై చేస్తే సూపర్వైజర్ జాబ్ వచ్చింది. ఇతను ఏమంటాడు, ఇతను జాబ్ చేస్తున్నాడు. జడ్ పర్సన్ ఈజ్ పార్టిసిపేటింగ్ ఇన్ ఎకనామిక్ యాక్టివిటీ అండ్ డూయింగ్ ఏ జాబ్ ఆర్ వర్క్. దట్ పర్సన్ ఈజ్ నోన్ యాజ్ అండర్ ఎంప్లాయ్. అతను ఉద్యోగి కానీ ఎలా అండర్, తక్కువ స్థాయి ఉద్యోగంలో ఉన్నాడు. చూడండి ఎంత చాలా సింపుల్గా ఉంది కదండి. చాలా సింపుల్ ఉంటుంది ఎకనామిక్స్. వెరీ సింపుల్ ఉంటుంది. కానీ మీరు దాన్ని ఏం చేస్తారంటే కాంప్లికేటెడ్ చేసుకొని ఆ సెంటెన్స్లు చదివి ఆగం అవుతారు. లేదండి, వెరీ సింపుల్. చూడండి ఎంత సింపుల్గా ఉంది. ఎక్స్ అనే అతను పని చేయడానికి సిద్ధంగా ఉండి పని లభించట్లే, అతను నిరుద్యోగి అంటారు. నెక్స్ట్ అతనే వై, వాళ్ళ బ్రదర్ వై ఏం చేస్తాడు, ఎంఏ చదువు, సాధారణ డిగ్రీ, సాధారణ విద్యను అభ్యసించినప్పటికీ పని లేకపోతే విద్యావంతులలో నిరుద్యోగిత. సాంకేతిక విద్యను అభ్యసించినప్పటికీ ఉపాధి లభించకపోతే సాంకేతిక నిరుద్యోగి అంటారు. తనకు ఉన్న సామర్థ్యం కంటే తక్కువ స్థాయిలో ఉద్యోగం లభించి
ఉద్యోగం చేస్తే అండర్ ఎంప్లాయ్మెంట్ అని పిలుస్తూ ఉంటారు. అల్ప ఉద్యోగిత అంటారు. అల్ప ఉద్యోగి అంటే చూడండి, చిన్న ఉద్యోగి అంటే ఇంజనీరింగ్ కోర్స్ వాడు ఏమయ్యాడు, సూపర్వైజర్ అయ్యారు. ఇక ఈ విధంగా అనమాట ప్రతి దానికి ఇలా ఫండమెంటల్స్ బేసిక్స్ ఉంటాయన్నమాట. ఆ బేసిక్స్ని వెరీ సింప్లిఫై చేసి చదువుకోండి. ఉద్యోగం ఉత్తగానే వస్తుంది, చాలా ఈజీగా వస్తుంది. ఎకానమీలో బెస్ట్ స్కోర్ చేయొచ్చు. ఎందుకంటే లాస్ట్ టైం నేను చెప్పాను మీకు ఆల్రెడీ, గ్రూప్ 2 ఎకానమీలో టీఎస్పీఎస్ సంబంధించిన ఎకానమీలో మన నోట్స్లోంచి 124 బిట్లు అక్షరాల పడ్డవి, 124. ఇలా చదివినప్పుడు చేయడం చాలా తేలిగ్గా ఉంటుంది. అలా కాకుండా మనం ఏం చేస్తామంటే చాలా డెప్త్కి వెళ్ళి ఇంకా ఏదో చేస్తూ ఉంటే దానిలో ఒరిజినాలిటీ మిస్ అవుతూ ఉంటుందండి. రావాల్సింది రావట్లేదండి. అభ్యర్థికి మైండ్కి వెళ్ళాల్సింది వెళ్ళకపోవటం వలన ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటాను. ఇలాగ ప్రధానంలో కూడా అన్ఎంప్లాయ్మెంట్లో, పావర్టీలో కూడా మనం నేర్చుకోవాలి. అదేవిధంగా ప్రధానంలో HDI ఉంది, సపోజ్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్, మానవ అభివృద్ధి సూచిక, కంపల్సరీ క్వశ్చన్ అక్కడ. HDIలో కూడా ఏం చేయాలి, మనము బేసిక్స్ నేర్చుకోవాలి. HDI ఎలా ఉద్భవించింది, దానిలో తీసుకునే డైమెన్షన్స్ ఏమిటి, దానిలో తీసుకోబడిన అంశాలు ఏమిటి, పారామీటర్స్ లేదా అంశాలు డైమెన్షన్ అంటాం, అవన్నీ పరిగణలోకి తీసుకోవాలి. బేసిక్స్ అన్నమాట. అక్కడండి ఆయుర్దాయం తీసుకుంటారు, లైఫ్ ఎక్స్పెక్టెన్సీ తీసుకుంటారు, విద్యా సూచిక తీసుకుంటారు. నెక్స్ట్ స్టాండర్డ్ ఆఫ్ లైఫ్ ఇండెక్స్ తీసుకుంటారు, జీవన ప్రమాణ సూచిక తీసుకుంటారు. ఈ బేసిక్స్ నేర్చుకుంటూ వెళ్తే ఆటోమేటిక్గా మనం సక్సెస్ కావడం జరుగుతుంది. ఇది అండి మనకు ఎకానమీలో ఇలా ప్రతి లెసన్లోకి సంబంధించి మీరు బేసిక్ ఫండమెంటల్స్ చూసుకుంటూ వెళ్ళండి, కరెంట్ ఈవెంట్స్ని అనుసంధానం చేసుకుంటూ వెళ్ళండి. ఓకే, ఈ విధంగా చేస్తే మీరు అన్ని లెసన్స్ ప్రతి సిలబస్లోంచి ప్రతి టాపిక్ని తీసుకుని ఆ టాపిక్లో ప్రతి అంశం నుంచి మనం ముందుకెళ్తూ ఉంటే ఆటోమేటిక్గా మనకు సక్సెస్ రేట్ వస్తుంది. ఓకే, ఈ వీడియో మీ అందరు చక్కగా జాగ్రత్తగా మళ్ళీ ఒకసారి వాచ్ చేయండి. మంచి టెక్నిక్స్ చెప్పడం జరిగింది, వాటిని యూటిలైజ్ చేసుకోండి. మన 5 మంత్ర కెరీర్ పాయింట్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మ్యాక్సిమం షేర్ చేయండి. ఎందుకంటే ఇలాంటి టెక్నిక్స్, వ్యూస్, ఈ విజన్ అనేది రావడం చాలా కష్టం అనమాట. అది కొద్దిగా నేర్చుకోవడం వల్ల కూడా అభ్యర్థులకు చాలా ప్రయోజనం అవుతుంది. కాబట్టి దీన్ని యూటిలైజ్ చేసుకోండి. ఈ ప్రోగ్రామ్ను ఇంత అద్భుతంగా కండక్ట్ చేస్తున్న డాక్టర్ రియాజ్ సార్కి మై స్పెషల్ థ్యాంక్స్. మీ అందరూ వాచ్ చేస్తూ ఉండండి. మీ అందరూ వాచ్ చేస్తున్నందుకు మీ అందరికీ కూడా ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ అండ్ గాడ్ బ్లెస్ యూ. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్.
వెల్కమ్ టు 5 మంత్ర కెరీర్ పాయింట్ మారథాన్ క్లాస్కి స్వాగతం. ఇదొక అద్భుతమైన ప్రయోగం. పోటీ పరీక్షలకు అనగా సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ నుంచి వెళ్ళి కానిస్టేబుల్ ఎగ్జామినేషన్ వరకు పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు ఒకే ఒక రోజు మారథాన్ క్లాసులు 5 మంత్ర కెరీర్ పాయింట్ కండక్ట్ చేస్తున్న మారథాన్ క్లాస్ ద్వారా ఏ ఎగ్జామినేషన్కి ఏ అభ్యర్థి ప్రిపేర్ అవుతున్నాడో ఆ ఎగ్జామినేషన్కి సంబంధించి పూర్తి సిలబస్ పైన అవగాహన ఏర్పాటు చేయాలనే దృక్పథంతో ఈ మారథాన్ క్లాస్ని 5 మంత్ర కెరీర్ పాయింట్ కండక్ట్ చేస్తుంది. ఇందులో భాగంగానే పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూగా సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ నుంచి వెళ్ళి కానిస్టేబుల్ ఎగ్జామినేషన్ వరకు ఇండియన్ పాలిటీకి సంబంధించి ఎలాంటి సిలబస్ ఉంటుందో దానిపైన మనం ఈరోజు క్లాస్లో డిస్కస్ చేద్దాం. సో అభ్యర్థులు వారు సివిల్ సర్వీస్ ప్రిపేర్ అవుతున్నా, లేదా గ్రూప్ 1కి ప్రిపేర్ అవుతున్నా, లేదా గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతున్నా, లేదా కానిస్టేబుల్కి ప్రిపేర్ అవుతున్నా, లేదా టెట్ డిఎస్కి ప్రిపేర్ అవుతున్నా, లేదా రైల్వేస్కి ప్రిపేర్ అవుతున్నా, లేదా బ్యాంకింగ్ సర్వీస్ ఎగ్జామినేషన్ కోసం ప్రిపేర్ అవుతున్నా, ఎలాంటి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అవుతున్నా కూడా పాలిటీ సిలబస్ అనేది, పాలిటీ అనేది టాపిక్ ఇంపార్టెంట్, ముఖ్యమైన టాపిక్. సో ఈ పాలిటీని మనం గ్రూప్ 2 అప్రోచ్లో ఒకసారి ప్లస్ జనరల్ ఓవర్వ్యూ అప్రోచ్లో కూడా పాలిటీ సిలబస్ని మనం చూద్దాం. సో ఏ టాపిక్స్ ఉంటాయి, ఎక్కడ కాన్సన్ట్రేట్ చేయాలి అనే అంశాన్ని మనం చూద్దాం. సో తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రిలీజ్ చేసిన గ్రూప్ 2 సిలబస్ని మనం తీసుకుంటూ మోడల్గా తీసుకుంటూ ఎలా చదవాలి, పాలిటీ అనే టాపిక్ని ఎలా చదవాలి అనే అంశాన్ని మనం ఈరోజు క్లాస్లో డిస్కస్ చేద్దాం. సో వెల్కమ్ టు 5 మంత్ర కెరీర్ పాయింట్. ఇది భారత రాజ్యాంగం ఇండియన్ పాలిటీ అనే పుస్తకాన్ని నేను రాసిన ఈ పుస్తకం 2nd ఎడిషన్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలోని ముఖ్యమైన షాపులలో లభిస్తుంది, ప్రముఖమైన షాపులలో లభిస్తుంది. శివరాజం బొట్ల ఆథర్ అన్న ఇస్తారు, లేదా మనీ పబ్లికేషన్ అన్న కూడా ఇస్తారు. అభ్యర్థుల అవసరాలను, పోటీ పరీక్షలను దృష్టిలో పెట్టుకొని ఎగ్జామినేషన్ ఓరియంటేషన్లో ఈ పుస్తకాన్ని రాయడం జరిగింది. సో ఇది ముఖ్యమైన పుస్తకం. పోటీ పరీక్ష సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ నుంచి వెళ్ళి కానిస్టేబుల్ ఎగ్జామినేషన్ వరకు పోటీ పరీక్షలు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు ఉపయోగకరమైన పుస్తకంగా చెప్తున్నాం. నా పాలిటీ, ఇండియన్ పాలిటీ అనే ఈ టాపిక్లో సాధారణంగా గ్రూప్ 2 సిలబస్ తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి మరియు ఆంధ్రప్రదేశ్ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 2 సిలబస్ మనం కంపేర్ చేస్తే కేవలం కొంత మాత్రమే డిఫరెన్స్ ఉంటుంది. ఆల్మోస్ట్ ఆల్ మ్యాక్సిమం పర్సంటేజ్ ఈక్వల్గా కామన్గా ఉంటుంది. సో ఈ కామన్గా ఉండే ఈ పాలిటీ చాప్టర్స్ని స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏ విధంగా టాపిక్ వైజ్గా డివైడ్ చేసిందో ఫస్ట్ చూద్దాం. తర్వాత పాలిటీని ఎక్కడ స్టార్ట్ చేయాలి, ఏ విధంగా చదవాలి, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా అప్రోచ్ కావాలి, ఎక్కడ సమ్అప్ చేయాలి అనే అంశాలను, ఎలాంటి మోడల్ క్వశ్చన్స్ అడుగుతారు. సో ట్రెండ్ అనేది మారింది. ఇప్పుడు మనం 4 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ మనం చూస్తాం. ఒకటి సింపుల్ క్వశ్చన్, రెండోది మోడరేట్, నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చి కొంచెం రిగిడ్గా చెప్పుకుంటాం, ఇంకోటి ఫోర్త్ వన్ వెరీ కాంప్లెక్స్గా ఉంటుంది. కాంప్లెక్సిటీ అనేది కనిపిస్తుంది ప్రశ్నలో. అంటే సబ్జెక్ట్ పైన పూర్తి కమాండ్ కంట్రోల్ ఉన్న వ్యక్తులే ఆన్సర్ చేసే విధంగా ఉంటుంది. అంటే సబ్జెక్ట్ మీద ఓవరాల్ అండర్స్టాండింగ్ అప్రోచ్ ఉన్నప్పుడు క్వశ్చన్స్కి ఆన్సర్ చేసే విధంగా పాలిటీ ప్రశ్నలను ఫ్రేమ్ చేస్తున్నారు. సో కాంటెంపరీ ఇష్యూస్ని కూడా బేస్ చేస్తూ ప్రశ్నలు అడుగుతున్నారు. నా పాలిటీ సిలబస్ పరంగా ఏం టాపిక్స్ మెన్షన్ చేశారో మనం చూద్దాం. గ్రూప్ 2లో ఫస్ట్ టాపిక్ ఓవర్వ్యూ ఆఫ్ ద, ఏమంటారు పాలిటీ అంటే ఓవర్వ్యూ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ పాలిటీ అని అన్నారు. సో దీంట్లో ఫస్ట్ టాపిక్ వచ్చేసేసి ఎవల్యూషన్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనే టాపిక్ ఇచ్చాడు. ఏం చేయడు? ఎవల్యూషన్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, నేచర్, ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, మెయిన్ ఫీచర్స్, తర్వాత ప్రియంబుల్ అని అన్నాడు. అంటే భారత రాజ్యాంగ చారిత్రక నేపథ్యం, పరిణామ క్రమం అనే టాపిక్ని ఇక్కడ అడగడం జరిగింది. ఆ తర్వాత రాజ్యాంగం ఏర్పడ్డ తర్వాత, రాజ్యాంగ పరిషత్ ఏర్పడ్డ తర్వాత, కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ ఏర్పడ్డ తర్వాత, కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ రాజ్యాంగాన్ని రచించిన తర్వాత
రాజ్యాంగాన్ని, భారత రాజ్యాంగాన్ని పరిశీలిస్తే కొన్ని విశిష్ట లక్షణాలు, ముఖ్య లక్షణాలు కనిపిస్తాయి. ఆ లక్షణాలు, ఫీచర్స్ గురించి ఈ టాపిక్లో మెన్షన్ చేస్తూ రాజ్యాంగాన్ని ఓపెన్ చేస్తే మనకు ప్రియంబుల్ కనిపిస్తుంది. రాజ్యాంగ ప్రవేశిక లేదా పీఠిక లేదా అవతారిక అని తెలుగులో అంటారు. ఆ టాపిక్ని మనకి ఇవ్వడం జరిగింది. అంటే ఫస్ట్ చాప్టర్లో, ఫస్ట్ టాపిక్లో మనకి ఏ చాప్టర్స్ని కవర్ అయితే భారత రాజ్యాంగ చారిత్ర నేపథ్యం, కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ అండ్ ప్రియంబుల్ అండ్ రాజ్యాంగం యొక్క విశిష్ట లక్షణాలు, ఇవన్నీ కూడా ఈ ఒక్క టాపిక్లో మనకి కవర్ అవుతుంటాయి. ఆ చాప్టర్స్ని ఎక్కడ స్టార్ట్ చేయాలి, ఏ విధంగా స్టార్ట్ చేయాలో మనం డిస్కస్ చేయడానికన్నా ముందుగా మళ్ళీ మిగతాయి చూద్దాం. సెకండ్ టాపిక్లో ఏమి ఇచ్చాడో చూద్దాం. సో ఫండమెంటల్ రైట్స్, సెకండ్ టాపిక్లో ఫండమెంటల్ రైట్స్ అండ్ డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అండ్ ఫండమెంటల్ డ్యూటీస్. సో రాజ్యాంగంలో ముఖ్యమైన అంశాలు ఫండమెంటల్ రైట్స్, డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, నెక్స్ట్ ఫండమెంటల్ డ్యూటీస్. ఈ మూడింటిని ఫ్రేమ్ చేస్తూ రెండో టాపిక్గా ఇవ్వడం జరిగింది. సో ఫండమెంటల్ రైట్స్లో మన సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ నుంచి వెళ్ళి కానిస్టేబుల్ ఎగ్జామినేషన్ వరకు ఏ ఎగ్జామ్ పోటీ పరీక్షను చూసినా ఫండమెంటల్ రైట్స్ పైన కంపల్సరీగా మనకి ప్రశ్నలు అడుగుతున్నాయి. తర్వాత డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ పైన కూడా అడుగుతున్నారు. నెక్స్ట్ ఫండమెంటల్ డ్యూటీస్, రాజ్యాంగం ప్రారంభంలో లేదు, ఏ రాజ్యాంగ సవరణ, చాలా చిన్న టాపిక్ ఫండమెంటల్ డ్యూటీస్. ఏ రాజ్యాంగ, ఈ చాప్టర్ని ఏ విధంగా చదువుకోవాలి, ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే ఫండమెంటల్ డ్యూటీస్ అదే భారత రాజ్యాంగంలో ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఫండమెంటల్ డ్యూటీస్ అనేది ప్రారంభంలో ఉందా అంటే 26 జనవరి 1950లో రాజ్యాంగం అమల్లోకి వచ్చిన ఆ తేదీన ఫండమెంటల్ డ్యూటీస్ అనే కాన్సెప్ట్ ఉందా? ఒకవేళ లేకపోతే ఏ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ద్వారా ఏ ఇయర్లో ఆ ఫండమెంటల్ డ్యూటీస్ని రాజ్యాంగంలో ప్రవేశపెట్టారు, అప్పటి ప్రధానమంత్రి ఎవరు, నెక్స్ట్ అప్పటి యొక్క న్యాయశాఖ మంత్రి ఎవరు, ఏ కమిటీ సూచన మేరకు ఫండమెంటల్ రైట్స్, ఫండమెంటల్ డ్యూటీస్ భారత రాజ్యాంగంలో ప్రవేశపెట్టారు, రాజ్యాంగంలో ప్రవేశపెట్టినప్పుడు ఫండమెంటల్ డ్యూటీస్ ఎన్ని ఉన్నాయి, ప్రజెంట్ ఫండమెంటల్ డ్యూటీస్ ఎన్ని ఉన్నాయి, నూతనంగా చేర్చిన ఫండమెంటల్ డ్యూటీ అనేది ఏ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ద్వారా చేర్చారు, ఆ 10+1 11 ఫండమెంటల్ డ్యూటీస్ ఏమున్నాయి అని చూస్తూ ఫండమెంటల్ డ్యూటీస్ పైన కామెంట్స్, ఫండమెంటల్ డ్యూటీస్ పైన సుప్రీంకోర్టు వివిధ సందర్భాలలో, వివిధ కేసుల సందర్భాల్లో ఇచ్చిన జడ్జిమెంట్స్, ఇవన్నీ చూస్తే ఫండమెంటల్ డ్యూటీస్ అనే కాన్సెప్ట్ ఆ చాప్టర్ సమ్అప్ అవుతుంది. ఇక్కడ ఫండమెంటల్ డ్యూటీస్లో ఉన్న 10+1 టోటల్ 11 అనేది కంపల్సరీగా బయాట్ చేయాలి. కొన్ని ఫర్ ఎగ్జాంపుల్ ఫండమెంటల్ డ్యూటీలో లేని ఒక అంశాన్ని మనకు అది ఫండమెంటల్ డ్యూటీగా కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ పౌరులు సకాలంలో పన్నులు చెల్లించాలి అని ఒకసారి ఎగ్జామినేషన్లో ఇచ్చింది, ఇది ఫండమెంటల్ డ్యూటీ కిందకి వస్తుందా లేదా? సో నైతిక విలువ కిందకి వస్తుంది. కానీ కాన్స్టిట్యూషన్ అమెండ్ మనకు కాన్స్టిట్యూషన్లో చూస్తే ఫండమెంటల్ డ్యూటీస్ అనే చాప్టర్లో ఆ టాపిక్లో మనకి ప్రజలు సకాలంలో పన్నులు చెల్లించాలి అనే అంశాన్ని ఫండమెంటల్ డ్యూటీగా చేర్చలేదు. సో నైతిక ప్రవర్తన, వ్యక్తిగత బాధ్యత గురించి తెలియజేస్తుంది, కానీ ఫండమెంటల్ డ్యూటీలో కాన్స్టిట్యూషన్లో అది లేదు. సో అనగా 11 ఆ ఫండమెంటల్ డ్యూటీస్ని అభ్యర్థులు కంపల్సరీగా బైహార్ట్ చేయాలి. సో తద్వారా ఎగ్జామినేషన్లో ఎలాంటి ప్రశ్న వచ్చినా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. అంటే ఆ కాన్సెప్ట్ ఉన్న టాపిక్స్ని కాన్సెప్ట్ ఓరియంటెడ్గా అండర్స్టాండ్ చేసుకోవాలి. సో అదేవిధంగా చాలా పెద్ద చాప్టర్స్, డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అండ్ ఫండమెంటల్ రైట్స్ అనేది చాలా పెద్ద చాప్టర్స్. అవి ఏ విధంగా అప్రోచ్ కావాలో మనం ఈ టాపిక్ సిలబస్ చూసిన తర్వాత మనం ఒకసారి చూద్దాం. నా థర్డ్ వన్లో ఏమడిగాడంటే ఫీచర్స్, డిస్టింక్టివ్ ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ ఫెడరలిజం, నెక్స్ట్ distribution of legislative and distribution of administrative powers between union and state అన్నాడు. సో దీంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్టికల్ 1 ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 1 ఏం చెప్తుందో చూడాలి. ఇండియా దట్ ఈస్ భారత్ షెల్ బి యూనియన్ ఆఫ్ స్టేట్స్ అనే పదాన్ని ఉపయోగించారు. సో భారత రాజ్యాంగం మనం ఫెడరల్ కాన్స్టిట్యూషన్ అన్నాం, అదేవిధంగా యూనిటరీ కాన్స్టిట్యూషన్ అని కూడా చెప్పడానికి వీల్లేదు. సో కాన్స్టిట్యూషన్లో ఫెడరల్ అనే వర్డ్ యూజ్ చేయలేదు, యూనిటరీ అనే వర్డ్ యూజ్ చేయలేదు. ఏ వర్డ్ యూజ్ చేశారు? యూనియన్ ఆఫ్ స్టేట్స్ అని అన్నారు. అంటే మరి భారత రాజ్యాంగాన్ని మనం పరిశీలిస్తే కొన్ని ఫెడరల్ ఫీచర్స్ కనిపిస్తాయి, కొన్ని యూనిటరీ ఫీచర్స్ కనిపిస్తాయి. సో ఈ చాప్టర్ని అభ్యర్థులు ఏ విధంగా చదవాలంటే ఫీచర్స్, డిస్టింక్టివ్ ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ ఫెడరలిజం అంటే భారత రాజ్యాంగంలో ఉన్న ఫెడరల్ లక్షణాలు
దానికన్నా ముందు అసలు ఫెడరలిజం అంటే ఏంటి, సమైక్య రాజ్యం అంటే ఏంటి, సమైక్య రాజ్యం యొక్క లక్షణం ఏ విధంగా ఉంటాయి, సమైక్య రాజ్యాల లక్షణాలు ఏముంటాయి, అదేవిధంగా ప్రపంచంలో ఏ రాజ్యాలు ఏ దేశాలు సమైక్య రాజ్య వ్యవస్థను పాటిస్తున్నాయి, ఆ భారత రాజ్యాంగంలో సమైక్య రాజ్య లక్షణాలు ఉన్నాయా, ఉంటే అవి ఏవి, అదేవిధంగా ప్రపంచంలో ఏకకేంద్ర రాజ్యాలు ఏవి, ఏకకేంద్ర రాజ్య లక్షణాలు ఏవి, ఏకకేంద్ర రాజ్య లక్షణాలు భారత రాజ్యాంగంలో ఉన్నాయా, ఉంటే అవి ఏవి, ఆ అంశాలు సమైక్య రాజ్యానికి ఏకకేంద్ర రాజ్యానికి గల తేడాలను కంపారేటివ్గా చదివించిన తర్వాత భారతదేశంలో ఉన్న ఫెడరల్ ఫీచర్స్ మరియు యూనిటరీ ఫీచర్స్ను చదువుతూ కేంద్రము మరియు రాష్ట్రాలకు మధ్య భారత రాజ్యాంగం అధికార విభజన అనేది చేసింది. ఇది ఏ షెడ్యూల్లో ఉంది, ఏ భాగంలో ఉన్నాయి, ఏ ఆర్టికల్స్లో ఉన్నాయి చూస్తూ అడ్మినిస్ట్రేటివ్ లెజిస్లేటివ్ పవర్స్, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ లెజిస్లేటివ్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ పవర్స్ని అడిగారు. సో లెజిస్లేటివ్ పవర్స్ ఏమేమి ఉన్నాయి, అడ్మినిస్ట్రేటివ్ పవర్స్ ఏమున్నాయి అనే అంశాల్ని ఈ చాప్టర్లో చదవాలి. ఇంతేకాకుండా ఈ చాప్టర్ చదివిన తర్వాత డిస్ప్యూట్ బిట్వీన్ ద సెంటర్ స్టేట్ రిలేషన్స్ అంటే కేంద్ర రాష్ట్ర సంబంధాలు, సెంట్రల్ స్టేట్ రిలేషన్స్ గురించి అభ్యర్థులు ఫోకస్ చేయాలి. రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు దేశంలో సార్వత్రిక ఎన్నికలు మొదటిసారిగా జరిగినప్పటి నుంచి వెళ్ళి ఇప్పటి వరకు అంటే ఈ సంవత్సరం వరకు జరిగిన సార్వత్రిక ఎన్నికల పరిణామ క్రమాన్ని చూస్తూ రాష్ట్రాలలో ఎలాంటి ప్రభుత్వాలు ఏర్పడుతున్నాయి, అదేవిధంగా ఏక పార్టీ వ్యవస్థ నుంచి వెళ్ళి బహుళ పార్టీ అనేక పార్టీల వ్యవస్థలు భారతదేశంలో ఉంటున్నాయి. కనుక కేంద్ర రాష్ట్ర సంబంధాలకు ఏ సంవత్సరం నుంచి వెళ్ళి విఘాతం కలిగింది, కేంద్ర రాష్ట్రాలకు మధ్య వివాదాలు ఏ సంవత్సరం నుంచి వెళ్ళి ప్రారంభమైనవి భారతదేశంలో, ఆ వివాదాలకు కారణాలేంటి, సెంటర్ స్టేట్ రిలేషన్స్కి డిస్ప్యూట్స్ బిట్వీన్ ద సెంటర్ స్టేట్ రిలేషన్స్ ద మెయిన్ రీజన్స్, ఆ కారణాలేంటి, ఏంటి ఆ గవర్నర్ వ్యవస్థనా లేదా ఆల్ ఇండియా సర్వీసెసా లేదా ఎమర్జెన్సీ ప్రొవిజన్సా లేదా యూనియన్ ఫోర్సా, ఇట్లాంటి ఈ అంశాలు అవన్నీ కారణాలను మనం పరిశీలించాలి. పరిశీలించిన తర్వాత సెంటర్ స్టేట్ రిలేషన్స్కి సంబంధించి కేంద్ర రాష్ట్రాల వివాదాలను డిస్ప్యూట్స్ని స్టడీ చేయడానికి వాటిని రూపుమార్పడానికి యూనియన్ గవర్నమెంట్ అదేవిధంగా కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కొన్ని కమిటీని వేసేది. ఆ కమిటీల గురించి అభ్యర్థులు ఈ చాప్టర్లో చదువుకోవాలి. తద్వారా ఈ చాప్టర్ని సమప్ చేసినట్టు అవుతుంది. అందుకే దీంట్లో ఏ కమిటీస్ చదవాలి, మొదటి అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్ కమిషన్, రాజ్మన్నార్ కమిటీ, ఆనంద్పూర్ సాహెబ్ కమిటీ, మదన్ పూంచి కమిటీ, జస్టిస్ ఎంఎన్ వెంకటాచలయ్య కమిటీ, సర్కారియా కమిషన్, ఇట్లాంటి కమిషన్స్ని అభ్యర్థులు ఈ చాప్టర్లో చదువుతూ ఆ కమిషన్స్ ఎలాంటి సజెషన్స్ సిఫార్సు చేసింది, సెంటర్ స్టేట్ రిలేషన్స్ని స్ట్రెంగ్తెన్ చేయడానికి ఎలాంటి సజెషన్ చేసింది అనే అంశాలన్నింటినీ ఇక్కడ థర్డ్ టాపిక్లో చదువుకోవాలి. చాలా పెద్ద టాపిక్గా చెప్పుకోవచ్చు. సో ఇది గ్రూప్ 1 మెయిన్స్కి మరి సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ మెయిన్స్కి సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్గా మనం దీన్ని చెప్పుకుంటాం. అదేవిధంగా గ్రూప్ 2కి ఆబ్జెక్టివ్ ఓరియంటెడ్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్. సో ఈ విధంగా సెంటర్ స్టేట్ రిలేషన్స్ అనే ఈ టాపిక్ని అభ్యర్థులు థర్డ్ టాపిక్లో కవర్ చేస్తుంది సిలబస్ ప్రకారం. నెక్స్ట్ 4th టాపిక్ ఏమని చెప్తుందో, యూనియన్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల స్ట్రక్చర్ గురించి మనకి 4th టాపిక్లో ఇవ్వడం జరిగింది. ఈ 4th టాపిక్లో ఏమేమి ఇచ్చాడు, యూనియన్ గవర్నమెంట్ గురించి, స్టేట్ గవర్నమెంట్స్. సో యూనియన్ గవర్నమెంట్ వస్తే మనకు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అండ్ ప్రైమ్ మినిస్టర్ అండ్ ఈస్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ గురించి చదవాలి. సో ప్రెసిడెంట్ గురించి ఏ భాగంలో ఏ పార్ట్లో ఏ ఆర్టికల్స్లో చెప్తుందో ఆ ఆర్టికల్స్ ప్రెసిడెంట్కి సంబంధించి అన్ని అంశాలను తెలుసుకుంటూ ప్రెసిడెంట్స్ యొక్క పవర్స్ని యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ ప్రకారంగా ఏమున్నాయి ఆ పవర్స్ని చూడాలి. అదేవిధంగా ప్రెసిడెంట్ యొక్క ఎమర్జెన్సీ ప్రొవిజన్స్, ఎమర్జెన్సీ పవర్స్ కూడా ఈ చాప్టర్లో చదువుకోవాలి. సో ప్రెసిడెంట్కి సంబంధించి ఆల్ ఆర్టికల్స్ చదువుతూ ప్రెసిడెంట్ యొక్క పవర్స్ చదవాలి. దీంట్లో ఏంటి, సాధారణ అధికారాలు, శాసన నిర్మాణ అధికారాలు, ఆర్థిక అధికారాలు, దౌత్యపరమైన అధికారాలు, సైనిక అధికారాలు, విచక్షణ అధికారాలు, ఇలాంటి న్యాయపరమైన అధికారాలు ఈ ప్రెసిడెంట్కు భారత రాజ్యాంగం కల్పించిన ఈ పవర్స్ గురించి చదువుకోవాలి. ఇక్కడ మళ్ళా శాసనపరమైన అధికారాలను చదువుకునేటప్పుడు వీటో పవర్స్ గురించి కంపల్సరీగా
అభ్యర్థులు చదవాలి. వీటో పవర్స్లో మనకు అబ్సల్యూట్ వీటో, సస్పెన్సివ్ వీటో, ప్యాకెట్ వీటో అనే ఈ 3 పవర్స్ని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు అంటే భారత రాష్ట్రపతికి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వీటో పవర్స్ని మనం సాధారణంగా పరిశీలిస్తే ఇంకొకటి మనకి కల్పిస్తుంది. ఆ పవర్ కూడా క్వాలిఫైడ్ వీటో అంటారు. ఆ క్వాలిఫైడ్ వీటో అనేది అమెరికన్ ప్రెసిడెంట్కి ఉంటుంది. దానికి దీనికి తేడా ఏంటో చూడాలి. చూస్తూ మళ్ళీ ప్రైమ్ మినిస్టర్ అండ్ ఈజ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్. ప్రైమ్ మినిస్టర్ అనేది ఏ విధంగా రిక్రూట్ అవుతారు, అతను మినిస్టర్స్ ఏ విధంగా రిక్రూట్ అవుతారు, ఎవరు రిక్రూట్ చేస్తారు, వాళ్ళ యొక్క ఫంక్షన్స్ ఏముంటుంది, కాన్స్టిట్యూషన్ పరంగా వాళ్ళు ఏం చేస్తారు, ఏ విధంగా డ్యూటీస్ ఫంక్షన్స్ ఉంటాయో అది చూసిన తర్వాత అడ్మినిస్ట్రేట్ అంటే యూనియన్ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వ నిర్మాణం గురించి, వారి యొక్క పరిపాలన విధానం గురించి దీంట్లో యూనియన్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్లో అనే చాప్టర్లో అడగడం జరిగింది. సో ప్రెసిడెంట్ గురించి, ప్రైమ్ మినిస్టర్ గురించి అండ్ ఈజ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ గురించి చెప్తారు. సో ప్రైమ్ మినిస్టర్ అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ కలెక్టివ్లీ రెస్పాన్సిబుల్ టు ద హూమ్. అదే ప్రైమ్ మినిస్టర్ అండ్ ఈజ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఇండివిజువల్లీ రెస్పాన్సిబుల్ టు హూమ్. దానికి మధ్య డిఫరెన్స్ ఏంటి, దాని యొక్క అర్థం ఏంటి, ఇంటర్నల్గా రాజ్యాంగపరంగా ఎలాంటి మీనింగ్స్ వస్తాయి అనే అంశాలన్నింటినీ ఈ చాప్టర్లో అభ్యర్థులు చదువుకోవాలి. నెక్స్ట్ వచ్చేసేసి స్టేట్ గవర్నమెంట్కి రావాలి. స్టేట్ గవర్నమెంట్కి వస్తే కాన్స్టిట్యూషన్ లీడ్ అయిన మన స్టేట్ గవర్నమెంట్ గవర్నర్ సిస్టమ్ అనేది ఏ కాన్స్టిట్యూషన్ నుంచి వెళ్ళి మనం తీసుకోవడం జరిగింది. గవర్నర్ని అపాయింట్ చేస్తారా, రిక్రూట్ చేస్తారా, లేదా ఎలక్టెడా? సో ఆ గవర్నర్ సిస్టమ్ అనేది భారత రాజ్యాంగంలో ఏ పార్ట్లో ఏ ఆర్టికల్స్లో మెన్షన్ చేయడం, అతని యొక్క టర్మ్ ఏంటి, క్వాలిఫికేషన్స్ ఏంటి, ఒకవేళ రిమూవల్ ప్రొసీజర్ కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేశారా, గవర్నర్ పోస్ట్కి ఇది రాజ్యాంగ భద్రత అనేది ఉందా లేదా, సో గవర్నర్ వ్యవస్థ మిస్యూజ్ కావడానికి కారణాలు ఏమిటి, వివిధ కమిషన్స్ గవర్నర్ వ్యవస్థ పైన ఎలాంటి కామెంట్ చేశాయి అనే అంశాలన్నింటినీ చూస్తూ మొదటి గవర్నర్ తెలంగాణ స్టేట్కు మరి ఆంధ్రప్రదేశ్ స్టేట్కు మొదటి గవర్నరు, అదేవిధంగా గవర్నర్ల వ్యవస్థ పైన వివిధ సుప్రీంకోర్టు కానీ లేదా హైకోర్టులు కానీ వివిధ సందర్భాలలో ఆర్టికల్ 356 ఇంపోజ్ చేసినప్పుడు ఏ కామెంట్ చేసింది, ఆ కామెంట్స్ అన్నిటి చూస్తూ గవర్నర్ అనే సిస్టాన్ని సమాప్ట్ చేయాలి. నెక్స్ట్ చీఫ్ మినిస్టర్ అండ్ ఈజ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ అదేవిధంగా యూనియన్ గవర్నమెంట్లో ఉన్న ప్రైమ్ మినిస్టర్ అండ్ ఈజ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ని ఏ విధంగా స్టడీ చేస్తారో ఇక్కడ స్టేట్ గవర్నమెంట్కి వచ్చేసేసి అదేవిధంగా చీఫ్ మినిస్టర్ అండ్ ఈజ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ పవర్స్ అండ్ ఫంక్షన్స్ గురించి ఈ చాప్టర్లో చదువుకోవాలి. సో అంటే 4th టాపిక్లో ఏమడిగాడు అంటే టోటల్ 4th టాపిక్లో మనకి ఏమడిగాడు అంటే అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ప్రకారం యూనియన్ అడ్మినిస్ట్రేషన్ దేశ పరిపాలన అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ గవర్నింగ్ బాడీ ఏ విధంగా ఉంటుందో అడగడం జరిగింది. అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్ అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ ఏ విధంగా ఉంటుంది అనే అంశాల్ని మనకు 4th టాపిక్లో ఇవ్వడం జరిగింది. సో 4th టాపిక్లో ఇవ్వడం జరిగింది. అది 4th టాపిక్. నెక్స్ట్ ఈ చాప్టర్ ఇంకా ఎలాబరేట్గా ఇంకా ఏ విధంగా చదవాలో మనం ఇంకా మళ్ళీ దీన్ని డిస్కస్ చేద్దాం. బిఫోర్ దాట్ 5th వన్కి వెళ్ళిపోదాం. 5th వన్లో ఏమని చెప్పిందంటే రూరల్ అండ్ అర్బన్ గవర్నెన్స్ విత్ స్పెషల్ రిఫరెన్స్ టు ద 73rd and 74th amendment. సో రూరల్ అండ్ అర్బన్ గవర్నమెంట్ సిస్టమ్ గురించి అర్బన్ గవర్నెన్స్ సిస్టమ్ గురించి మనకు 5th టాపిక్లో ఇవ్వడం జరిగింది. సో మనం యూనియన్ గవర్నమెంట్ చూసాం, స్టేట్ గవర్నమెంట్ చూసాం, నౌ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ అంటే ఎల్ఎస్జి లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ అంటే స్థానిక స్వపరిపాలన సంస్థల గురించి ఈ టాపిక్లో 5th టాపిక్లో అడగడం జరిగింది. సో ఈ రూరల్ అండ్ అర్బన్ గవర్నెన్స్ గురించి విత్ స్పెషల్ రిఫరెన్స్ టు 73rd 74th అన్నాడు. 73rd 74th అమెండ్మెంట్స్ చదవడానికన్నా ముందుగా అభ్యర్థులు ఆస్పిరెంట్స్ ఏం చేయాలంటే ఈ చాప్టర్లో అసలు భారతదేశంలో డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ ఏన్షియంట్ పీరియడ్లో మనకి అక్కడ ఏంటి అర్బనైజేషన్ అంటే నాగరిక వ్యవస్థ ఏ విధంగా ఉందో చూడాలి, సివిలైజేషన్ సిస్టమ్ అనేది ఏ విధంగా ఉండాలి. సో అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ అది పట్టణీకరణ వ్యవస్థనా, నగరీకరణ వ్యవస్థనా లేదా గ్రామీణ వ్యవస్థనా. సో సింధు నాగరికత అనేది గ్రామీణ వ్యవస్థనా లేదా
పట్టణ నాగరికత మనం అబ్జర్వ్ చేస్తే హిస్టరీలో సింధు నాగరికత అనేది అర్బనైజేషన్ అంటే ఇది పట్టణీకరణ నగరీకర వ్యవస్థగా చెప్పుకుంటాం. ఆ విధంగా ఎందుకు అంటే దానికి ఎన్నో కారణాలు ఉంటాయి. కాల్చిన ఇటుకలు దొరకడం, మురికి నీటి కాలువలు, ఇది స్నాన వాటికలు, ఒక సిస్టమ్, వెల్ సిస్టమ్, డ్రైనేజ్ సిస్టమ్, ఇవన్నీ ఉంటాయి. సో అంటే అర్బనైజేషన్ అనేది డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ సివిలైజేషన్, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అప్పుడే భారతదేశంలో ఉంది. అనే పట్టణీకరణ, భారతదేశంలో నగరీకరణ ప్రాచీన యుగంలో, మధ్యయుగంలో, ఆధునిక భారతదేశంలో ఏ విధంగా ఉంది, అదేవిధంగా రూరల్ డెవలప్మెంట్ కోసం డ్యూరింగ్ ద బిఫోర్ ఇండిపెండెన్స్ కన్నా ముందు ఎలా ఉంటుండే, అంతేకాకుండా బ్రిటిష్ వారు రూరల్ డెవలప్మెంట్ కోసం ఎలాంటి భారతదేశంలో ఎలాంటి ప్రాజెక్ట్స్, ఎలాంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేశారో చూడాలి. సో శ్రీనికేతన్ ప్రయోగం ఏంటి, బరోడా ప్రయోగం ఏంటి, ఇటావా ప్రయోగం ఏంటి, నీలోగరే ప్రయోగం ఏంటంటే, ఇట్లాంటి ప్రయోగాలు ఏ విధంగా చేశారు బ్రిటిష్ వారు భారతదేశాన్ని పరిపాలిస్తున్నప్పుడు, ఇది పట్టణ కాకుండా గ్రామీణ వ్యవస్థను డెవలప్మెంట్ చేయడానికి రూరల్ డెవలప్మెంట్ కోసం ఎలాంటి చర్యలు బ్రిటిష్ వారు చేపట్టారు, ఎలాంటి పథకాలను ప్రవేశపెట్టారు చూడాలి. తర్వాత 1947 తర్వాత భారతదేశానికి ఫ్రీడమ్ వచ్చిన తర్వాత భారతదేశంలో మన దేశ పరిపాలన మనం చేసుకుంటున్నప్పుడు, రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు మొదటిసారిగా రూరల్ డెవలప్మెంట్ కోసం ఏ పథకాన్ని ప్రవేశపెట్టారో ఆ పథకం ఏంటి, కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. సో కమ్యూనిటీ సిడిపి, కమ్యూనిటీ డెవలప్మెంట్ 1952. సో ఆ కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ని ఏ సంవత్సరంలో ఏ తేదీలో ప్రవేశపెట్టారు, భారతదేశంలో ఏ జిల్లాలో ప్రవేశపెట్టారు, ఎన్ని బ్లాకులలో ప్రవేశపెట్టారు, మొత్తం ఎన్ని గ్రామాలలో ప్రవేశపెట్టారు, ఆ కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్కి సహాయం చేసిన కంపెనీ ఎవరు సహాయం చేశారు, దాని యొక్క ఇంప్లిమెంటేషన్ ఏ విధంగా ఉందో చూడాలి. అంటే సామాజిక అభివృద్ధి పథకాలు, కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అనగా రూరల్ డెవలప్మెంట్ కోసం భారతదేశంలో మనకు రాజ్యాంగబద్ధమైన పరిపాలన ప్రారంభమైన తర్వాత ఎలాంటి పథకాలు చేపట్టాం. అదేవిధంగా నేషనల్ ఎక్స్టెన్షన్ సర్వీస్, జాతీయ విస్తరణ సేవా పథకం అనేది ఏ సంవత్సరంలో ఏ తేదీలో ప్రవేశపెట్టారు, ఎప్పుడు ప్రవేశపెట్టారు, ఆ అంశాలన్నింటినీ చూస్తూ దాని యొక్క ఇంప్లిమెంటేషన్ ఏ విధంగా ఉందో చూడాలి. సో జవహర్లాల్ నెహ్రూ అంటారు, ఇది కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ని భారతదేశంలో ప్రవేశపెడుతున్నప్పుడు ఆ కామెంట్స్ ఏంటి, ఏ విధంగా కామెంట్స్ చేశారు దాన్ని ప్రవేశపెడుతున్నప్పుడు, అంశాలను చూస్తూ తర్వాత వీటిపైన అంటే రూరల్ డెవలప్మెంట్ కోసం మొదటి డెమోక్రటిక్ మొదటి ప్రజాస్వామ్య వికేంద్రీకృత కమిటీ అయిన బల్వంతరాయ్ మెహతా కమిటీ, అశోక్ మెహతా కమిటీ, ఇలాంటి కమిటీలు, ఎల్ఎం సింఘ్వి, జీవీకే రావు కమిటీ వరకు ప్రతి కమిటీని అభ్యర్థులు దీంట్లో చదవాలి. సో బల్వంతరాయ్ మెహతా కమిటీ అనేది 3 సైజ్ సిస్టమ్ ఇచ్చిందా, ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు, ఎవరు ఏర్పాటు చేశారు, ఏ రిపోర్ట్ సబ్మిట్ చేసింది, ఆ రిపోర్ట్లో ఉన్న మేజర్ రిఫార్మ్స్ ఏంటి, అదేవిధంగా అశోక్ మెహతా కమిటీ అనేది టూ టైర్ సిస్టాన్ని ప్రపోజ్ చేసిందా, ఏ ఇయర్లో ప్రపోజ్ చేసింది, ఎలాంటి రిఫార్మ్స్ని ఇచ్చేసింది, మొదటిసారిగా భారతదేశంలో లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ని ప్రారంభించిన రాష్ట్రం ఏది, అప్పుడు ప్రారంభించిన రాష్ట్రం అప్పుడు ఎవరు ప్రధానమంత్రి ఉన్నారు, ఏ రాష్ట్రంలో ఏ జిల్లాలో ప్రవేశపెట్టారు, ఏ తేదీని ప్రవేశపెట్టారు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎప్పుడు ప్రవేశపెట్టారు, దాని యొక్క ఇంప్లిమెంటేషన్ ఏ విధంగా ఉందో చూస్తూ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్కు దారి తీసిన పరిస్థితులను చదవాలి. అంటే రాజ్యాంగ భద్రత, రాజ్యాంగ హోదా, స్థానిక పరిపాలన సంస్థలకు రాజ్యాంగ హోదా కల్పించినప్పుడే దేశంలో స్థానిక ప్రజాస్వామ్య వ్యవస్థ అనేది బలంగా ఉంటుందని ఏ కమిటీ సిఫార్సు చేశారు, ఏ ప్రభుత్వ కాలంలో 73rd అమెండ్మెంట్ చేశారు, 74th అమెండ్మెంట్ అనేది చేయడం జరిగింది. 73rd అమెండ్మెంట్ అనేది దేనికి సంబంధించింది, 74th అమెండ్మెంట్ దేనికి సంబంధించింది, ఏ ఆర్టికల్స్ని నూతనంగా చేర్చారో ఆ ఆర్టికల్స్ అన్నిటినీ అభ్యర్థులు చదవాలి. సో డెమోక్రటిక్ డిసెంట్రలైజ్డ్ సిస్టమ్ గురించి అభ్యర్థులు దీంట్లో చదువుకోవాలి. సో వాట్ ఈస్ ద ట్రూ డెమోక్రసీ, నిజమైన ప్రజాస్వామ్యం అంటే ఏమిటో అనే కాన్సెప్ట్ నుంచి చదవాలి. సో వాట్ ఈస్ మీన్ బై డెమోక్రసీ, ప్రజాస్వామ్యం అంటే ఏంటి, నిజమైన ప్రజాస్వామ్యం అంటే ఏంటి, అధికారం కేంద్రీకృతం అయితే నిజమైన ప్రజాస్వామ్యం, అధికారం వికేంద్రీకృత అయితే నిజమైన ప్రజాస్వామ్యం. సో అధికార వికేంద్రీకృతకు సంబంధించిన రూరల్ డెవలప్మెంట్ కోసం ఆ కమిటీస్ అన్నిటిని చదువుతూ ఆ ఇంపాక్ట్ ఏ విధంగా ఉంది, ప్రజెంట్ వాటి పరిస్థితి ఎట్లా ఉంది, లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంది అనే అంశాలన్నిటి ఈ చాప్టర్ కింద అభ్యర్థులు స్టడీ చేయాలి. తద్వారా ఈ చాప్టర్ అభ్యర్థులు సమగ్రంగా అధ్యయనం చేసినట్టు అవుతుంది. నెక్స్ట్ 6th వెళ్ళిపోతే
సిక్స్త్కి వెళ్ళిపోతే ఎలక్టరల్ సిస్టమ్, ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్, మాల్ ప్రాక్టీసెస్, ఎలక్షన్ కమిషన్, ఎలక్టరల్ రిఫార్మ్స్ అండ్ పొలిటికల్ పార్టీస్ అనే టాపిక్ ఇచ్చాడు. సో ఎలక్టరల్ సిస్టమ్ గురించి, భారతదేశంలో ఉన్న ఎన్నికల వ్యవస్థ గురించి దీంట్లో చదవాలి. దానికన్నా ముందుగా కాన్స్టిట్యూషనల్ బాడీ అయిన ఎలక్షన్ కమిషన్ గురించి ఏ పార్ట్లో, ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఏ పార్ట్లో ఏ ఆర్టికల్లో మెన్షన్ చేశారు, అది ఏకసభ్య కమిషనా, బహుళ సభ్య కమిషనా? ఏకసభ్య కమిషన్ అయితే ఎప్పటి వరకు ఏకసభ్య కమిషన్ ఉంది, బహుళ సభ్య కమిషన్ అయితే ఎప్పుడు నుంచి బహుళ సభ్య కమిషన్గా ఉంది, మొదటి చీఫ్ ఎలక్షన్ కమిషన్ నుంచి ప్రస్తుత చీఫ్ ఎలక్షన్ కమిషన్ వరకు వారి యొక్క విశేషతలు, విశిష్టతలు, ఓటర్ గుర్తింపు కార్డుని ప్రవేశపెట్టిన వ్యక్తి ఎవరు, ఆ మొదటి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఎవరు, ప్రస్తుత చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఎవరు, అత్యధిక కాలం చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా పనిచేసిన వ్యక్తి ఎవరు, అతి తక్కువ కాలం చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా పనిచేసిన వ్యక్తి ఎవరు, మొదటి మహిళా ఎలక్షన్ కమిషనర్ ఎవరు అనే అంశాలను చూస్తూ ఎలక్టరల్ రిఫార్మ్స్ గురించి, ఎలక్షన్ కమిషన్ యొక్క ఫంక్షన్స్ ఏం చేస్తుంది, ఎలక్షన్ కమిషన్ తన రిపోర్ట్ని ఎవరికైనా సబ్మిట్ చేస్తుందా కాన్స్టిట్యూషన్ ప్రకారం, లేదా ఎవరికి సబ్మిట్ చేయడానికి చేయకుండా దానికి రాజ్యాంగ భద్రత ఉంటుందా, వారి యొక్క చీఫ్ ఎలక్షన్ కమిషన్ మరి ఇతర ఎలక్షన్ కమిషన్ల యొక్క నియామక పద్ధతులు, వాళ్ళ టర్మ్స్, వాళ్ళ క్వాలిఫికేషన్, వాళ్ళ యొక్క రిజిగ్నేషన్, ఆ ప్రాసెస్ అంతా చూసిన తర్వాత అది ఎలాంటి ఎలక్షన్స్ కండక్ట్ చేస్తుంది, పార్లమెంట్కి ఎలాంటి ఎలక్షన్స్ కండక్ట్ చేస్తుంది, అదే శాసనసభ వ్యవస్థలకు ఎలాంటి ఎలక్షన్స్ కండక్ట్ చేస్తుంది, ఆ అంశాలన్నిటి చూసిన తర్వాత ఈ చాప్టర్లో ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్, మాల్ ప్రాక్టీసెస్, ఎలక్షన్ కమిషన్, ఎలక్టరల్ రిఫార్మ్స్ గురించి అడిగారు. భారతదేశంలో ఎన్నికల వ్యవస్థ, ఎన్నికల సంస్కరణల గురించి అడగడం జరిగింది. సో భారతదేశంలో ఎన్నికల సంస్కరణల పైన వచ్చిన మార్పులు, చేర్పులను, ఏ కమిషన్స్, ఎన్నికల పైన కమిషన్లు, ఏ కమిషన్లు ఏర్పాటు చేయడం జరిగింది, ఎలాంటి రిఫార్మ్స్, ఎలాంటి సంస్కరణలు తేవాలని పేర్కొన్నది అనే అంశాలన్నింటినీ దీంట్లో అభ్యర్థులు చదవాలి. సో నెక్స్ట్ లంచ్ బ్రేక్ అవుతుంది. నెక్స్ట్ క్లాస్ కంటిన్యూషన్లో మరి ఈ చాప్టర్ని మనం కంటిన్యూ చేద్దాం. 5 మంత్ర కెరీర్ పాయింట్ మారథాన్ క్లాస్ని వాచ్ చేయండి. సిలబస్ సంబంధించి అభ్యర్థులు సంపూర్ణమైన అవగాహన పొందండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నో లంచ్ బ్రేక్. ఓకే, కంటిన్యూషన్. నౌ 5 మంత్ర కెరీర్ పాయింట్. వన్ వీక్ ఫ్రీ డెమో క్లాసెస్ని 23 ఆగస్టు 2021 నుంచి వెళ్ళి స్టార్ట్ చేస్తుంది. ఫ్రీ డెమో ఫర్ 1 వీక్ ఉంటుంది. ఆన్లైన్, ఆఫ్లైన్ బ్యాచెస్ కండక్ట్ చేస్తున్నాం. న్యూ బ్యాచెస్ అనేది 2 సెప్టెంబర్ నుంచి వెళ్ళి న్యూ బ్యాచెస్ రన్ అవుతాయి. సో 1 వీక్ వరకు 23 నుంచి వెళ్ళి మీరు 1 వీక్ వరకు ఫ్రీగా డెమో క్లాసెస్, ఆన్లైన్ మరి ఆఫ్లైన్ క్లాసెస్ మీరు వినడానికి అవకాశం ఉంటుంది. సో ఈ అవకాశాన్ని అభ్యర్థులందరూ, పోటీ పరీక్షలు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులందరూ సద్వినియోగం పరచుకోండి. సో రెగ్యులర్ బ్యాచెస్ వచ్చి మాకు 2 సెప్టెంబర్ నుంచి వెళ్ళి నెక్స్ట్ మంత్ నుంచి వెళ్ళి రెగ్యులర్ బ్యాచెస్, ఆన్లైన్ ప్లస్ ఆఫ్లైన్ బ్యాచెస్ నడుస్తుంది. అప్ టు 2 వరకు మీకు 1 వీక్ ఫ్రీ ఉంటుంది. సో దీన్ని బట్టి మా 5 మంత్ర కెరీర్ పాయింట్లో ఎలాంటి బోధన అనేది ఉంటుంది, ఎంతమంది అనుభవజ్ఞులైన ఉన్నారు, వాళ్ళ యొక్క అప్రోచ్ని మీరు అనాలిసిస్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మీ ఉజ్వల భవిష్యత్తుకు ఇది ఒక సదా అవకాశం, ఉత్తమమైన అవకాశం. థ్యాంక్ యూ వెరీ మచ్.
Good afternoon, students. I am Kasturi Padmabhushan. I am a teacher of English. Now I have come over here to teach an important topic in English grammar: simple sentence, complex sentence, and compound sentence. These three are quite important in the English language. Manam English lo any competitive examination, you take any competitive examination, nowadays questions are asked on this topic. మీరు ఎంత హైయర్ లెవెల్ ఎగ్జామినేషన్ అయినా, మరి చాలా మామూలు క్లరికల్ జాబ్ ఎగ్జామినేషన్ అయినా ఈ టాపిక్ చాలా ఇంపార్టెంట్. నేను ఎక్కడ వెళ్ళినా వేరెవర్ ఐ గో, మోస్ట్లీ స్టూడెంట్స్ ఆస్క్ మీ టు టీచ్ దిస్ టాపిక్ బికాస్ సమ్ స్టూడెంట్స్ ఫీల్ it is difficult to convert a sentence from simple to complex, complex to compound, compound to simple. Dear students, ఈ టాపిక్ నిజానికి చాలా ఇంపార్టెంట్ టాపిక్. కొంతమంది దీన్ని డిఫికల్ట్ ఫీల్ అవుతుంటారు. ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ డిఫికల్ట్ ఇన్ మై ఒపీనియన్ ఇఫ్ యూ లెర్న్ ది బేసిక్స్ ఆఫ్ phrase and clause. If you understand what a phrase is in English grammar, if you understand what a clause is in English grammar, this topic becomes easier. Try to understand me. తెలుగులో కూడా చెప్పమన్నారు, తెలుగు మీడియం స్టూడెంట్స్ ఉంటారు కదా, నో ప్రాబ్లం. ఈ మీకు ఈ సింపుల్ కాంప్లెక్స్ కాంపౌండ్ మీరు టెట్ ఎగ్జామ్, డిఎస్సి ఎగ్జామ్ లేదా గ్రూప్ 1 ఎగ్జామ్లో కూడా ఈ టాపిక్ ఉన్నది. గ్రూప్ 1 ఎగ్జామ్లో, గ్రూప్ 2 ఎగ్జామ్లో, ఎస్ఐ ఆఫ్ పోలీస్, కానిస్టేబుల్, ఎనీ లెవెల్ ఆఫ్ ఎగ్జామినేషన్ డెఫినెట్గా 2 మార్క్స్ ఈ టాపిక్ ఉంటుంది. ఫ్రేజ్ అంటే అర్థం చేసుకోవాలి ముందు. ఫస్ట్ యూ మస్ట్ నో వాట్ ఏ ఫ్రేజ్ ఈజ్ ఇన్ ఇంగ్లీష్ గ్రామర్. చాలా ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఇంగ్లీష్లో we have thousands of sentences. In our spoken language or in written language, we use thousands of sentences in our day-to-day life. ఈ thousands of sentences just 3 ఉంటాయి. ఇంత పెద్ద వాస్ట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో, యాక్చువల్లీ ఇట్ ఈజ్ అన్ ఇంటర్నేషనల్ లాంగ్వేజ్. ఈ వరల్డ్లో ప్రజెంట్ ఇంగ్లీష్ ఈజ్ ది లార్జెస్ట్ లాంగ్వేజ్. అతి పెద్ద భాష ఇంగ్లీష్. ఇంత లార్జెస్ట్ ఇంటర్నేషనల్ లాంగ్వేజ్లో జస్ట్ 3 సెంటెన్సెస్ ఉంటాయి. ఎంత ఇంట్రెస్టింగ్ చూడండి. వాట్ ఆర్ దీస్ 3 సెంటెన్సెస్? సింపుల్ సెంటెన్స్, కాంప్లెక్స్ సెంటెన్స్, కాంపౌండ్ సెంటెన్స్. ఎనీ సెంటెన్స్ we read, any sentence we write, any sentence we listen to, any sentence we speak is any of these 3. మనం ఎక్కడ ఏ సెంటెన్స్ చదివినా, ఒక సెంటెన్స్ రాసినా, ఒక సెంటెన్స్ ఎవరైతే మాట్లాడుతుంటే మనం విన్నా, మనం చదివినా, ఇంగ్లీష్ అంటే 3 సెంటెన్సెస్. సింపుల్ సెంటెన్స్, కాంప్లెక్స్ సెంటెన్స్, కాంపౌండ్ సెంటెన్స్. దేర్ ఈజ్ నో 4th సెంటెన్స్ ఇన్ ది లాంగ్వేజ్ కదా. ఇప్పుడు వాట్ ఈజ్ ఎ సింపుల్ సెంటెన్స్, వాట్ ఈజ్ ఎ కాంప్లెక్స్ సెంటెన్స్, వాట్ ఈజ్ ఎ కాంపౌండ్ సెంటెన్స్? బిఫోర్ దాట్, డైరెక్ట్గా మనం ఆ డెఫినేషన్కి వెళ్ళకుండా బిఫోర్ దాట్ ఫ్రేజ్ అంటే ఏంది మీకు అర్థం కావాలి. ఫ్రేజ్ ఇంత పెద్ద ఇంగ్లీష్ లాంగ్వేజ్ జస్ట్ 2 పార్ట్స్తో ఉంటుంది. వాట్ ఆర్ ది 2 పార్ట్స్? ఫ్రేజ్, క్లాజ్. వాట్ ఎవర్ వీ రీడ్, మనము ఒకరోజు న్యూస్ పేపర్ చదువుతాము, హిందూ పేపర్, టైమ్స్ ఆఫ్ ఇండియా న్యూస్ పేపర్ చదువుతాము. అందులో ఎన్ని పేజెస్ ఉన్నాయి? 30 పేజెస్ వరకు ఉంటాయి కదా ఈచ్ పేపర్, ఈచ్ డే. అందులో thousands ఆఫ్ సెంటెన్సెస్ ఉంటాయి కదా. సమ్ టైమ్స్ వీ కెనాట్ కౌంట్ ది సెంటెన్సెస్. ఎన్ని థౌజండ్స్ ఉంటాయి, వీ కెనాట్ కౌంట్ దెమ్. ఆ సెంటెన్సెస్లో ఏముంటాయి? వాట్ ఆర్ దేర్ ఇన్ దోస్ సెంటెన్సెస్? ఫ్రేజ్, క్లాజ్. ఫ్రేజ్, క్లాజ్. సో వాట్ ఎవర్ యూ రీడ్, that is a phrase. Whatever you read, that may be a clause. Either a phrase or a clause. చాలా ఇంట్రెస్టింగ్ ఇంగ్లీష్ గ్రామర్. అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ ప్రిపేర్ ఓన్లీ ఇన్ ది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఎగ్జామినేషన్ టైంలో, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రిపేర్ అవ్వండి. మామూలుగా ఇన్ జనరల్ గ్రామర్ నేర్చుకుంటే యూ ఎంజాయ్ లెర్నింగ్ గ్రామర్. నిజంగా చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ గ్రామర్. అసలు వాట్ ఎవర్ వీ రైట్, ఇప్పుడు ఇక్కడ 2 లైన్స్లో మీకు సెంటెన్స్ కనిపిస్తుంది కదా. ఈ 2 లైన్స్ సెంటెన్స్లో ఏముంటాయి తెలుసా? ఫ్రేజ్ ఉంటుంది, క్లాజ్ ఉంటుంది. ఇంకో 3rd పార్ట్ లేదు ఇంగ్లీష్ లాంగ్వేజ్లో. మనం రాసినా, చదివినా ఏమి యూజ్ చేస్తాం ఇంగ్లీష్లో? ఫ్రేజెస్ యూజ్ చేస్తాం, క్లాజెస్ యూజ్ చేస్తాం. ఇక 3rd పార్ట్ లేదు. సో యూ హ్యావ్ టు అండర్స్టాండ్
whatever you read in English, whatever you write in English, whatever you speak in English, whatever you listen to in English, it is either a phrase or a clause. Interesting. First నేను మీకు phrase గురించి చెప్తాను. Phrase అంటే ఏంటి చెప్తాను. Try to understand me. A group of words. A group of words. ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ అని మీరు అడగచ్చు. ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్, ఎనీ గ్రూప్ ఆఫ్ వర్డ్స్. యూ టేక్ ఎనీ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఇన్ ఇంగ్లీష్. గ్రూప్ అంటే ఏంటి అసలు? మోర్ దాన్ వన్ ఉంటే గ్రూపే కదా. మోర్ దాన్ వన్, 2, 3, 4, 5, 6, 10, 20, 30, 40, irrespective ఆఫ్ ది నంబర్ ఆఫ్ ది వర్డ్స్. ఎన్ని వర్డ్స్ ఉన్నాయి అనేది ఇంపార్టెంట్ కాదు. ఏ ఫ్రేజ్ మే బి ఫార్మ్డ్ విత్ ఎనీ నంబర్ ఆఫ్ వర్డ్స్. 2 words నుంచి 40 words వరకు ఎన్ని వర్డ్స్ అయినా ఉండొచ్చు. ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్. సెకండ్ పాయింట్ ఏంటి తెలుసా? ఏ పార్ట్ ఆఫ్ ఏ సెంటెన్స్. ఏ పార్ట్ ఆఫ్ ఏ సెంటెన్స్. వాట్ ఇస్ ఎ ఫ్రేజ్? ఏ ఫ్రేజ్ ఈజ్ ఆల్వేస్ ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్. ఏ ఫ్రేజ్ ఈజ్ ఆల్వేస్ ఏ పార్ట్ ఆఫ్ సెంటెన్స్. Phrase is not a sentence. Phrase is just a part of a sentence. One more important point is, a phrase always makes a meaning. మీరు ఒక ఫ్రేజ్ యూజ్ చేశారు అంటే అది డెఫినెట్గా ఒక మీనింగ్ తోటి ఉంటుంది. ఇన్ ది మార్నింగ్ మనం ఏమంటాం? ఇన్ ది మార్నింగ్ 3 words, ఉదయం సమయంలో మీనింగ్ ఉన్నదిగా. బట్ ఇట్ డస్ నాట్ మేక్ ఏ కంప్లీట్ మీనింగ్. అది పాయింట్ ఇక్కడ. ఫ్రేజ్ ఎప్పుడు కూడా మీనింగ్ తోటి ఉంటుంది, బట్ ఇట్ డస్ నాట్ మేక్ ఏ కంప్లీట్ మీనింగ్. ఈవెన్ దో యూ యూజ్ 20 words, 30 words, 40 words, that group of words does not make a complete meaning. It is considered a phrase. Dear students, try to understand me. What's a phrase in English grammar? A phrase is always a group of words. First point. A phrase is always a part of sentence. Second point. A phrase always makes a meaning. Third point. But a phrase does not make a complete meaning. Fourth point. This is phrase. How many phrases are there in English grammar? Hundreds of phrases are there. If you read a novel in English, Englishలో మీరు ఒక నావెల్ చదివితే you find hundreds of phrases. If you read a newspaper, you find hundreds of phrases. If you read a textbook, మీరు మన క్లాస్లో 9th class, 10th class టెక్స్ట్ బుక్ చదివితే in each lesson you find hundreds of phrases. What do you understand? What do you understand? What is a phrase? A phrase is a group of words. A phrase is a part of a sentence. A phrase makes a meaning, but it does not make a complete meaning. So మీరు ఏం ప్రాక్టీస్ చేయాలి? while reading a sentence in English, ఎక్కడ మీరు ఒక సెంటెన్స్ చదివినా you have to identify ఎగ్జాక్ట్గా, కరెక్ట్గా, ఎస్ దిస్ ఈజ్ ఎ ఫ్రేజ్ అని ఐడెంటిఫై చేయగలగాలి. ఓకేనా? నెక్స్ట్ ఏంటి? క్లాజ్. లిజన్ టు మీ. What is a clause in English grammar? I am explaining to you. A clause is a group of words. A clause is a group of words. A clause is a part of sentence. Part of a sentence. ఈ 2 points phrase తో similar గా ఉన్నాయి కదా. There are 2 similarities between a phrase and a clause. Similarities అంటే పోలికలు. ఫ్రేజ్, క్లాజ్ 2 pointsలో ఒకేలాగా ఉంటాయి. ఏంటా 2 points? ఫ్రేజ్ ఈజ్ ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్. క్లాజ్ ఈజ్ ఆల్సో ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్. ఫ్రేజ్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ ఏ సెంటెన్స్. క్లాజ్ ఈజ్ ఆల్సో ఏ పార్ట్ ఆఫ్ ఏ సెంటెన్స్. దెన్ what is the difference between a phrase and a clause? There is only one difference. Phrase, clause ల మధ్యన ఇంగ్లీష్ గ్రామర్లో ఒకే ఒక డిఫరెన్స్ ఉన్నది. What is it? A phrase doesn't have a subject and a verb. ఎంత లెంగ్దీగా ఉన్నా కూడా, ఎన్ని నంబర్ ఆఫ్ వర్డ్స్ ఉన్నా కూడా, ఏ ఫ్రేజ్ డస్ నాట్ హ్యావ్ ఏ సబ్జెక్ట్ అండ్ ఏ వర్బ్, whereas a clause must have a subject. క్లాజ్ అంటే కంపల్సరీ సబ్జెక్ట్ ఉండాలి అండ్ ఏ వర్బ్. ఏ క్లాజ్, wherever you find a subject and a verb, that part is undoubtedly considered a clause. Try to understand me, my dear student. మీరు ముందు ఐడెంటిఫికేషన్ ఉండాలి. కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో జనరల్ ఇంగ్లీష్ పార్ట్ క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తున్న టైంలో మనం ప్రాక్టీస్ చేయాల్సిన ప్రైమరీ పాయింట్ ఏంటంటే ఐడెంటిఫికేషన్. మీకు ఒక 2, 3, 4, 5 days ప్రాక్టీస్ చేస్తే మీకు స్కిల్ వచ్చేస్తుంది. యాజ్ సూన్ యాజ్ యూ రీడ్
ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్, ఎక్కడ ఇంగ్లీష్లో గ్రూప్ ఆఫ్ వర్డ్స్ అయితే ఇది ఫ్రేజా క్లాజా, ఫ్రేజా క్లాజా, ఫ్రేజా క్లాజా, ఆ ఐడెంటిఫికేషన్ మీకు ఇంపార్టెంట్. It is not at all difficult. It does not take days together. It just takes 2 days or 3 days. ఓకేనా? అలా ప్రాక్టీస్ చేయడం అలవాటు చేసుకోండి, మీకు ఎగ్జామినేషన్లో ఈజీగా ఉంటుంది. ఓకేనా? ఐ జస్ట్ రిపీట్ వాట్ హ్యావ్ వీ లెర్న్డ్ సో ఫార్. మనం ఇప్పుడు సింపుల్ కాంప్లెక్స్ కాంపౌండ్కి వెళ్ళే ముందు, బిఫోర్ దాట్ ఐ జస్ట్ రిపీట్ వాట్ ఐ హ్యావ్ టాట్ యూ సో ఫార్. ఇప్పటి వరకు నేను మీకు ఏం టీచ్ చేశానో బ్రీఫ్గా రివైజ్ చేస్తా. చూడండి, we have learnt what a phrase is, we have learnt what a clause is. How do you identify a phrase in a sentence? ఒక సెంటెన్స్లో మీరు ఈ పార్ట్ ఫ్రేజ్ అని ఎలా ఐడెంటిఫై చేస్తారు? ఇట్ ఈస్ ఎ గ్రూప్ ఆఫ్ వర్డ్స్, ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ ఎ సెంటెన్స్, ఇట్ ఆల్వేస్ మేక్స్ ఎ మీనింగ్ బట్ ఇట్ డస్ నాట్ మేక్ ఏ కంప్లీట్ మీనింగ్. ఎక్కడో మనం చదివాము బై ది సైడ్ ఆఫ్ ది రోడ్, బై ది సైడ్ ఆఫ్ ది రోడ్, గ్రూప్ ఆఫ్ వర్డ్సేగా. రోడ్డు ప్రక్కన, ఏంటి రోడ్డు ప్రక్కన? కంప్లీట్ మీనింగ్ ఉందా? లేదు కదా. ఇట్ ఈస్ ఎ ఫ్రేజ్, సెకండ్స్లో ఐడెంటిఫై చేయాలంతే. ఇట్ ఈస్ ఎ ఫ్రేజ్. ఎక్కడో మనం చదివాము ఐ హోప్, ఐ హోప్, 2 words. వాట్ ఈస్ ఐ? సబ్జెక్ట్. వాట్ ఈస్ హోప్? వెర్బ్. ఇట్ ఈస్ ఎ క్లాస్. సో ఆ పార్ట్ చదవగానే ఎస్ ఇట్ ఈస్ ఎ ఫ్రేజ్, ఎస్ ఇట్ ఈస్ ఎ క్లాస్ ఐడెంటిఫై చేయగలగాలి. ఓకే డియర్ స్టూడెంట్, క్లాజెస్ ఆర్ 2 kinds. ఫ్రేజ్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఇంపార్టెంట్. మనకి ఫ్రేజ్ అనే పార్ట్ ఇంపార్టెంట్ కాదు, clause is more important. It is a clear statement. A clause is more important than a phrase. End important ante clauses are 2 kinds: main clause, subordinate clause. A main clause always has a complete meaning. ఒక గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఉండి దానిలో సబ్జెక్ట్ వెర్బ్ ఉంటే అది క్లాజ్ కదా. ఆ క్లాజ్ కంప్లీట్ మీనింగ్తో ఉంటే it is considered a main clause. It is easy to analyze a main clause. A main clause wherever it is used. Sometimes it is used in the beginning of the sentence, in the middle of the sentence, or at the end of the sentence, wherever it is used. If a clause has a complete meaning, it is a main clause. Next, subordinate clause, second kind of clause. How do we analyze a subordinate clause? A subordinate clause does not have a complete meaning. Sometimes it is used in the beginning of the sentence, sometimes it is used in the middle of the sentence, sometimes it is used at the end of the sentence. Wherever it is used, it doesn't matter. If a clause doesn't have complete meaning, it is considered a subordinate clause. So main clause, subordinate clause. First identify cheyali. ఇది ఫ్రేజా క్లాజా అలా ఐడెంటిఫై చేయాలి. ఐడెంటిఫికేషన్ అయిన తర్వాత ఎనలైజ్ చేయాలి. ఎనలైజ్ చేయటం అంటే వాట్ కైండ్ ఆఫ్ క్లాజ్ ఇట్ ఈజ్, ఇది ఏ కైండ్ ఆఫ్ క్లాజ్, ఇది మెయిన్ క్లాజా, సబార్డినేట్ క్లాజా, ఆ ఎనాలిసిస్ అవసరం. అది అయిన తర్వాత సింపుల్ కాంప్లెక్స్ కాంపౌండ్ క్వైట్ ఈజీ. ఇప్పుడు ఈ సెంటెన్స్ చెప్తాను చూడండి. హ్యావింగ్ రిటెన్ ఆల్ ది ఆన్సర్స్ ఇన్ ది టెస్ట్. Yes, no doubt it is a group of words. What do we have here? A group of words. Ee group of words chudandi, it makes a meaning. Having written all the answers in the test. Test lo answers anni rasi. Evaru rasaru? No subject. We don't have a subject here. We don't have a verb here. Subject ledu, verb ledu. Meeru written verb anukuntunnara? Write, wrote, written. Write, wrote, written. Which form? The third form. Written. The third form of the verb is not a verb. దాన్ని గ్రామర్లో పాస్ట్ పార్టిసిపుల్ అంటారు. పాస్ట్ పార్టిసిపుల్ అంటారు. ఇట్స్ నాట్ ఎ వెబ్. గో, వెంట్, గాన్. గో వెబ్, వెంట్ వెబ్, గాన్ వెబ్ కాదు. దాన్ని పాస్ట్ పార్టిసిపుల్ అంటాం. సీ, సా, సీన్. సీ వెబ్, సా వెబ్, సీన్ వెబ్ కాదు. దాన్ని పాస్ట్ పార్టిసిపుల్ అంటాం. సో వాట్ ఈస్ అండర్స్టూడ్ హియర్? ది థర్డ్ ఫార్మ్ ఆఫ్ ఎవరీ verb is not considered a verb. It is just called a past participle. కాబట్టి రిటర్న్ వెబ్ కాదు. వాట్ ఈస్ హ్యావింగ్? హ్యావింగ్ ఇన్ ఇంగ్లీష్ గ్రామర్ ఈజ్ కాల్డ్ పర్ఫెక్ట్ పార్టిసిపుల్. Perfect participle. How many perfect participles do we have in English grammar? Only one. Only one. Having is called perfect participle.
So it is not a verb. It is not a verb. There is no subject. So what is this part called? Phrase. Phrase. Why is it called a phrase? It doesn't have a subject. It doesn't have a verb. Of course, it makes a meaning, but it does not make a complete meaning. It's a phrase. What is the second part? Kavita, subject. Left, verb. Leave, left, verb. Past tense. The examination hall. What is this part called? Clause. No doubt. Clause. Because we have a subject. We have a verb. After identifying the part as a clause, you have to analyze what kind of clause it is. ఒక క్లాజ్ని ఐడెంటిఫై చేసిన తర్వాత మీరు అది ఏ కైండ్ ఆఫ్ క్లాజ్ అని ఐడెంటిఫై చేయాలి. బికాజ్ ఎవ్రీ క్లాజ్ యూజ్డ్ ఇన్ ఏ సెంటెన్స్ ఈజ్ ఎయిదర్ ఏ మెయిన్ క్లాజ్ ఆర్ ఏ సబార్డినేట్ క్లాజ్. మనకు ఉన్నవే 2 కైండ్స్ కదా. మనం యూజ్ చేసే ప్రతి క్లాజ్ అయితే మెయిన్ క్లాజ్ అయి ఉంటుంది, లేకుంటే సబార్డినేట్ క్లాజ్ అయి ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఏంటి, ఇట్ బిగిన్స్ విత్ సబ్జెక్ట్, ఇట్ హ్యాస్ ఎ వెర్బ్, it makes complete meaning, it is main clause, no doubt. So dear student, what do we have in this sentence? We have one phrase, we have one main clause. There is a clear definition. The clause which has only one main clause is a simple sentence. What is a simple sentence in grammar? The sentence which has only one main clause ఈజ్ ఏ సింపుల్ సెంటెన్స్. మరి ఇక్కడ మీరు చూడండి, ఈ సెంటెన్స్లో ఏమేమి ఉన్నాయో. హ్యావింగ్ రిటర్న్ ఆల్ ది ఆన్సర్స్ ఇన్ ది టెస్ట్, దిస్ ఈజ్ ఏ ఫ్రేజ్. కవిత లెఫ్ట్ ది ఎగ్జామినేషన్ హాల్, దిస్ ఈజ్ ఏ క్లాజ్. వాట్ కైండ్ ఆఫ్ క్లాజ్? మెయిన్ క్లాజ్. సో ఇట్ ఈజ్ ఏ సింపుల్ సెంటెన్స్. అలా ఐడెంటిఫై చేయాలి మీరు. ఇఫ్ యూ జస్ట్ గో ఆన్ ప్రాక్టీసింగ్ లైక్ దిస్, మీరు ఇలా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఒక 1 వీక్లో బిలో యావరేజ్ స్టూడెంట్ కూడా 1 వీక్లో పర్ఫెక్ట్ అవుతాడు. ప్రాక్టీస్ ఈజ్ రిక్వైర్డ్. ఓకేనా? ఇది సింపుల్ సెంటెన్స్. షల్ వి గో టు నెక్స్ట్ వన్. సెకండ్ సెంటెన్స్ ఏంటో చూద్దాం. చూడండి, హ్యావింగ్ నోన్ ది న్యూస్ ఆఫ్ మై సక్సెస్, మై పేరెంట్స్ ఫెల్ట్ క్వైట్ హ్యాపీ. Again we have 2 parts here. What is the first part? Having first part. Having known the news of my success. Na success news telusukoni. Who have known? Subject has not been mentioned here. Edi subject edi? Led. Do we have a verb here? No. No subject, no verb. What about known? Is it a verb? No. Known, knew, known, third form. It is called past participle. What is having? Perfect participle. We have only participles. Participles are not verbs, my dear students. Try to understand me. Participles are not verbs. Having is not a verb. Known is not a verb. Where do we have a subject here? No, we don't have a subject. So here we have only a group of words without a subject, without a verb. So what is this part? Phrase. This is a phrase. See this one? My parents, subject. Felt, verb. Feel, felt, verb. So we have a subject, we have a verb. What is this part? Clause. This part is a clause. My parents felt quite happy. Clause. What kind of clause? It has a complete meaning, no? My parents felt quite happy. Parents chala santoshincharu. Complete meaning undi kada. Main clause. Totally what do we have in this sentence? We have a phrase, we have a main clause. What kind of sentence it is? Simple sentence. Simple sentence. Okay. Now we go to the next one. As soon as I received the message from my brother, I started from my village yesterday. Dear students, listen to me attentively. As soon as I received the message from my brother. We have a group of words here. What do we have in this group of words? We have a subject. I is a subject, no doubt. We have a verb, received, verb. We have a subject, we have a verb. What is it called? Phrase or clause?
clause. It's a clause. Now let us discuss what kind of clause it is. Let us see the meaning. As soon as I received the message from my brother, brother nunchi message receive cheskunna ventane. As soon as means immediately after. Ventane, does it make a complete meaning? No, no, it does not make a complete meaning. So this is called, dear students, subordinate clause. What have we learnt about a main clause? What do you remember? A main clause always has a complete meaning. Then what is a subordinate clause? A subordinate clause does not have a complete meaning. So it always depends on another clause. So this is subordinate clause. What about the second one? I is subject, started verb. So we have a separate subject, we have a separate verb. This is a separate clause. Now let us analyze. I started for my village. It makes a complete meaning. Complete meaning. What does it become? Main clause. As soon as I received the message from my brother, subordinate clause. I started for my village, main clause. So this is called a complex sentence, dear students. What is a complex sentence in English grammar? This sentence which has one main clause and one or more than one subordinate clauses. Whereas in the simple sentence, we have only one main clause. We don't use subordinate clauses in the simple sentence. Whereas in a complex sentence, we must have a subordinate clause. How many? How many? As many as required. Manaki inni avasaram aithe anni use chesukochu. There is no restriction of a complex sentence having one subordinate clause. But main clause must be one. Main clause matram okate undali. Subordinate clauses we can use as many as required. Enni avasaram aithe anni use chesukochu. So dear students, try to understand me. A complex sentence always takes one main clause and at least one subordinate clause. So this is complex sentence. Okay. Shall we go to the next one? Fourth sentence, dear student. We made all the arrangements for the function. We made all the arrangements for the function. What is we? Subject. What is made? Verb. We have a subject, we have a verb. Let us see whether it makes a complete meaning or not. We made all the arrangements for the function. Undoubtedly, this clause has a complete meaning. What is this? Main clause. Main clause. So I shall give you one clue, dear student. A main clause in English always begins with a subject. Subject. We, subject. It begins with a subject, no? So it is main clause. Next, and. Do you know what and is called in English grammar? And is called a conjunction, that to a coordinating conjunction. And is called a coordinating conjunction. Wherever we find and, we must use two main clauses. No doubt. First one is a main clause, no? Let us see, informed them, informed verb. Where is the subject here? Dear student, one important point. And we have we in the first clause, no? Same is understood here. We need not use. It is understood. We made all the arrangement. We informed them. Here, both the actions were done by the same subject. Subject is same, actions are different, but subject is same. Who made all the arrangements? We. Who informed them? We. So in the second clause, the subject is understood. It need not be used. Use cheyavalsina avasaram ledu. Ardham avutundi annamata. Kabatti students, what do we have here? Two main clauses. We have two main clauses. So grammar clearly tells us that this sentence which has two main clauses is considered a compound sentence. See how interesting grammar is. Let me revise in brief.
This sentence which has only one main clause is a simple sentence. This sentence which has one main clause and one or more than one subordinate clauses is a complex sentence. Here, this sentence has two main clauses. The clause which has two main clauses with or without subordinate clauses. What about subordinate clause? Subordinate clause may be there, may not be there. If we use subordinate clauses, we can use one subordinate, two subordinate, three subordinate, four subordinates. No restriction. So dear student, what have we learned in the class today? I have just given you brief introduction of phrase and clause. And clause is more important than phrase. If the sentence has only one main clause, it is a simple sentence. If the sentence has one main clause and one or more than one subordinate clauses, it is a complex sentence. If the sentence has two main clauses, three main clauses, four main clauses must be two. We can use more than two, three, four also. What about subordinate clause? May be used, may not be used. It is a compound sentence. Dear student, I have just explained to you the definition of and the difference among these three types of sentences. So this is what I have taught you in the class now. Thank you very much.
వెల్కమ్ టు 5 మంత్ర కెరీర్ పాయింట్. సో జనరల్ స్టడీస్ ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ రాసినా ఇది మనకు చాలా ఇంపార్టెంట్ అన్న సంగతి తెలిసిందే. ఒక్క మాటలో చెప్పాలంటే జనరల్ స్టడీస్ సంథింగ్ అబౌట్ ఎవ్రీథింగ్. సో ప్రతి అంశానికి సంబంధించి ఎంతో కొంత సమాచారాన్ని మనము తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇదే జనరల్ స్టడీస్. హిస్టరీ కావచ్చు, ఎకానమీ కావచ్చు, పాలిటీ కావచ్చు, సైన్స్ కావచ్చు, అండ్ కరెంట్ అఫైర్స్, జీకే. ప్రతి అంశానికి సంబంధించి కొంత సమాచారాన్ని మనం తెలుసుకోవడమే జనరల్ స్టడీస్ అని చెప్పుకోవచ్చు. ఇలా సులభంగా మనకు చెప్పుకోవడానికి ఇది ఈజీగానే ఉంది, రైట్? సో expressing in such a quotation way is good one, but the question is how, ఎట్లా మనం దీన్ని మాస్టర్ చేయాలి. సో జనరల్ స్టడీస్లో పట్టు సాధించిన ఏ ఆస్పిరెంట్ అయినా సరే ఏ ఎగ్జామినేషన్ అయినా ఈజీగా క్రాక్ చేయడానికి వీలుంటుంది. ఎందుకనంటే మ్యాక్సిమం ఎగ్జామినేషన్స్, కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ చెప్తున్నాను నేను, అన్నీ కూడా ఖచ్చితంగా జనరల్ స్టడీస్లో మీకు ఎంత మేర పరిజ్ఞానం ఉంది అన్న అంశంపైనే సక్సెస్ రేట్ డిపెండ్ అయ్యి ఉంటుంది. ఇది నిర్వివాదాంశంగా చెప్పుకోవచ్చు మనం. లైక్ మీరు యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ రాసినా, లేదా గ్రూప్ 1 గ్రూప్ 2 రాసినా, అండ్ ఎస్ఐ కానిస్టేబుల్ రాసిన, బ్యాంకింగ్ ఎగ్జామినేషన్స్, సో ఏవి రాసినా కూడా జనరల్ స్టడీస్లో కొంత ఏరియాస్ని ఖచ్చితంగా మనం టచ్ చేయాల్సి ఉంటుంది. అయితే ఇటీవలి కాలంలో మనకంటే రీసెంట్ ట్రెండ్స్గా గమనిస్తే మ్యాక్సిమం స్టూడెంట్స్ ఎయిదర్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ కానీ లేదా ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ కానీ వీళ్ళందరూ కూడా ఈ ఎగ్జామినేషన్స్ రావడానికి ముందుకు వస్తూ ఉన్నారు. వీళ్ళందరికీ కూడా ఎప్పుడో 10th క్లాస్లో చదివిన అంశాలు ఇప్పుడు కొత్తగా కనిపించడము, లేదా అంతంత వ్యాస్ట్ ఇన్ఫర్మేషన్ నేర్చుకోవాలా అనుకోవడం, ఇన్ని ఇబ్బందుల నేపథ్యంలోనే ఏ విధంగా మనము సులభంగా జనరల్ స్టడీస్ అనే టాపిక్ను ప్రిపేర్ కావాలో అవన్నీ ఇక్కడ మేము అందిస్తాం. సో రైట్, సో హౌ టు ప్రిపేర్ జనరల్ స్టడీస్. సో ఫస్ట్ బెస్ట్ వే ఏంటి అని అంటే మనము 6th to 10th క్లాస్, 6th to 10th క్లాస్లో ఉండే ప్రాథమిక అంశాలు ఏవైతే ఉంటాయో ఆ అంశాలనే బేస్ చేసుకొని చదవాల్సి. సో ఇందులో మనకు ముఖ్యంగా టచ్ చేసే అంశాలు అది హిస్టరీ కావచ్చు, సైన్స్ కావచ్చు. సైన్స్లో మళ్ళీ మనకు ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, అదేవిధంగా పాలిటీ కావచ్చు. ఏ అంశాలైనా సరే మనకు బేసిక్ ఫండమెంటల్స్ అన్నీ కూడా 6th to 10th క్లాస్ బుక్లు. అవి మీరు స్టేట్ లెవెల్వి చదువుతారా, లేదా అంటే ఎన్సీఆర్టీవి అధ్యయనం చేస్తారా, అది ఎవరి ఇష్టం వాళ్ళది. ఏ బుక్ తీసుకున్నా సరే మనకి ఈ ప్రాథమిక అంశాలు ఉంటాయి. ఇలా నేను చెప్పంగానే మీరు 6th క్లాస్ బుక్ తీసుకొని 6th క్లాస్లో ఉండే అంశాలన్నీ నేర్చుకోవడం అలా కాదు. ఒక్క టాపిక్ని ఎంచుకొని ఆ టాపిక్కు సంబంధించిన ప్రతి తరగతిలో మనకు ఉండే సబ్జెక్ట్ని చదవాలి. అంటే లైక్ ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటాను. మనం సైన్స్ టాపిక్ తీసుకున్నాం అనుకోండి. సో సైన్స్ టాపిక్స్లో లైక్ ఏ చాప్టర్ అయినా సరే, సో న్యూటన్ ప్రిన్సిపల్స్ అని ఉంది అనుకోండి, లేదా సౌండ్ అనే ఒక టాపిక్ ఉంది, సౌండ్ అనే ఒక టాపిక్, లేదా లైట్ అనే ఒక టాపిక్ ఉంది, సో లేదా హీట్ అనే ఒక టాపిక్ ఉంది. 6th క్లాస్లో దానికి సంబంధించి ఏమేమి చెప్పారు, మనకు ఎలాంటి అంశాలను ప్రస్తావించారు, అందులో అప్లికేషన్స్ ఏమేమి ఉన్నాయి, ఇలాంటి అంశాలన్నీ మనం 6th క్లాస్లో, లైక్ సౌండ్ అనే ఒక టాపిక్ తీసుకుంటే 6th క్లాస్లో సౌండ్ అనే ఒక టాపిక్ సంబంధించిన ఏమేమి అంశాలు ఉన్నాయి, అదే టాపిక్కు సంబంధించి 7th క్లాస్లో ఏం ప్రస్తావించారు, 8th క్లాస్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక క్లాస్లో మనకు సౌండ్ అనే టాపిక్కే ప్రస్తావించకపోయి ఉండొచ్చు, వదిలేయాలి. ఇంకా దాన్ని అక్కడ వదిలేసి నెక్స్ట్ 9th క్లాస్కి వెళ్ళాలి, 10th క్లాస్కి వెళ్ళాలి. సో ఇలా ఒక చాప్టర్ని ఎంచుకొని ఆ చాప్టర్కు సంబంధించిన సమాచారం 6th to 10th వరకు ఏమి ఇచ్చారు అన్న కోణంలో ముందుగా బాగా అధ్యయనం చేయాలి. సో ఇది కేవలం ఫిజిక్స్ అన్న ఒక టాపిక్ తీసుకొని నేను చెప్పాను, కానీ ఇది ప్రతి టాపిక్కి మనం అప్లై చేయాల్సిన అంశంగా చెప్పుకోవచ్చు. సో ఈ విధంగా మనకు ప్రాథమిక అంశాల పట్ల పూర్తి స్థాయి అవగాహన ఉన్నప్పుడే వాటికి సంబంధించిన అప్లికేషన్స్ అనేవి మనం ఆన్సర్ చేయగలం. ఎందుకనంటే ఈ రోజుల్లో మనకు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో
ఏవైతే క్వశ్చన్స్ వస్తున్నాయో ఆ క్వశ్చన్స్ బుక్లో ఉన్నది ఉన్నట్టుగా ఇవ్వడం అనేది ఆ రేట్ తగ్గిపోయింది. ఇవ్వట్లేదని చెప్పట్లేదు, ఇస్తున్నారు. కానీ అప్లికేషన్ నాలెడ్జ్ ఎంత మేరకు దీన్ని సామాన్య జనజీవితంలో అప్లై చేయగలుగుతున్నారు అన్న కోణంలో ప్రశ్నలు వస్తున్నాయి. కాబట్టి ఈ ఫండమెంటల్స్ నుంచి ఆ అప్లికేషన్ మనము నేర్చుకోవాల్సి ఉంటుంది, రైట్. సో అదేవిధంగా స్పేస్ లాంచింగ్కు సంబంధించి ఏదైనా టాపిక్ ఉందనుకోండి, మనం 6th to 10th క్లాస్లో పూర్తిగా చదివినప్పుడు అవి కేవలం ఫండమెంటల్స్గానే మనకు ఉపయోగపడతాయి. దాన్ని మనం రియల్ లైఫ్లో ఎలా అప్లై చేయగలుగుతున్నాము అని చెప్పి చూడాలి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా ఇస్రో చేసిన ఒక ఎక్స్పెరిమెంట్ అనేది మనకు ఫెయిల్ అయింది. సో మరి జిఎస్ఎల్వి అనేది ఒక మనకు వాహక నౌక అని అంటాం. ఓకే, ఇట్స్ ఏ లాంచింగ్ వెహికల్ అని అంటాం. ఇది 4th జనరేషన్ సంబంధించిన లాంచింగ్ వెహికల్. మరి ఈ లాంచింగ్ వెహికల్ తీసుకెళ్ళిన శాటిలైట్ మనకు ఫెయిల్ అయింది. అసలు లాంచింగ్ వెహికల్స్ అంటే ఏంటి మనకు బేసిక్ క్లాసెస్లో చెప్తారనమాట. సో ఇది యాక్చువల్గా 4th జనరేషన్. మనకు ఫస్ట్ జనరేషన్ ఏంటి, సెకండ్ జనరేషన్, థర్డ్ జనరేషన్, 4th జనరేషన్. ఈ రాకెట్స్ అన్ని కూడా మనకు 6th to 10th క్లాస్ బుక్స్లో క్లియర్గా ఇచ్చారనమాట. ఎస్ఎల్వి, ఏఎస్ఎల్వి, పిఎస్ఎల్వి, జిఎస్ఎల్వి అని. మనము న్యూస్ పేపర్ చదివినప్పుడు జిఎస్ఎల్వి ఓకే క్యారీ చేసిన ఈ ఓకే శాటిలైట్ ఏదైతే ఫెయిల్ అయింది అని చెప్పారు మనకు. మరి జిఎస్ఎల్వి అంటే ఏమో తెలియకుంటే మనము అది అర్థం చేసుకోలేము. సో ఇక్కడ ఆస్పిరెంట్స్ అందరూ ఒక విషయాన్ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. మనము నేర్చుకుంటున్న ఏ అంశమైనా సరే అందులో వచ్చే టెర్మినాలజీ ఏదైతే ఉంటుందో ప్రతి పదం పైన 100% కమాండ్ లేనిది సక్సెస్ని ఊహించడం కుదరదు. సక్సెస్ అనేది రాదు. అది సైన్స్ అండ్ టెక్నాలజీ కావచ్చు, ఎకానమీ కావచ్చు, పాలిటీ కావచ్చు. సో చాలామంది ఆస్పిరెంట్స్ ఈ చదివేటప్పుడు అవి ఉన్నట్టుగా వాటిని నేర్చుకోవడము. సో అలా నేర్చుకోవడం వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదు. లైక్ జిఎస్ఎల్వి అని 4 సార్లు అనుకొని అది నేర్చుకుంటే కుదరదు. సో జిఎస్ఎల్వి అంటే ఏంటి, ఓకే అది ఒక లాంచింగ్ వెహికల్, అది 4th జనరేషన్. మరి ఫస్ట్ జనరేషన్ ఏంది, ఓకే శాటిలైట్ లాంచ్ వెహికల్, అగ్మెంటెడ్ శాటిలైట్ లాంచ్ వెహికల్ 2nd జనరేషన్, పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ 3rd జనరేషన్, జిఎస్ఎల్వి 4th జనరేషన్. సో మనకు పోటీ పెరుగుతున్న కొద్దీ ఈ ఎగ్జామినేషన్స్లో వచ్చే క్వశ్చన్స్ కూడా కొంచెం కఠినంగా ఉంటున్నాయి. సో మొదటి దశలో మీరు అన్ని జనరేషన్స్ అన్ని తెలుసుకున్నారు. నెక్స్ట్ లెవెల్లో ఏం తెలుసుకుంటాం, ఒక్కొక్క దాని మధ్య ఉండే డిఫరెన్సెస్ ఏంటి, ఏ విధంగా 4th జనరేషన్ అనేది 3rd జనరేషన్కి అడ్వాన్స్డ్గా ఉంటుంది, ఏ విధంగా 3rd జనరేషన్ అనేది 2nd జనరేషన్కి అడ్వాన్స్డ్గా ఉంది. ఇలా మనము ఫోకస్ చేసుకుంటూ వెళ్ళాలి. సో మీకు లైక్ నేర్చుకునే అంశంలో ఏదైనా ఒక కొత్త పదం వస్తే ఆ కొత్త పదాన్ని సంపూర్తిగా దానికి సంబంధించిన సమాచారాన్ని తెలుసుకోవాలి. మరి ఈ సమాచారం మనకు ఎక్కడ దొరుకుతుంది? సో ఓకే ఇంతకుముందు చెప్పినట్టు స్కూల్ టెక్స్ట్ బుక్లలో బేసిక్స్ ఉంటాయి. అండ్ వాటితో అవి సరిపోవు మనకు. వాటితో పాటు దానికి సంబంధించిన తాజా సమాచారం మీకు అనుకూలంగా ఉండే ఏ వెబ్సైట్లో అయినా అందుబాటులో ఉంటుంది. సో అందులో మీరు మోస్ట్ రిలయబుల్గా అనుకుంటుంది మీ నాలెడ్జ్కి తగ్గట్టుగా నాకు ఇది బాగా అర్థమవుతుంది అని మీరైతే భావిస్తారో అలాంటి వెబ్సైట్స్ని ఫాలో అవుతూ మీరు దానికి సంబంధించిన సంపూర్తి సమాచారం తెలుసుకోవచ్చు. సో గతంలో లాగా అరకొరగా నేను చదివి సక్సెస్ అవుతాను అంటే ఇప్పుడున్న ప్రజెంట్ ట్రెండ్లో మనకది చాలా సంక్లిష్టమైనదిగా చెప్పుకోవచ్చు. సో ఇది మనకు మెయిన్గా మొట్టమొదటిసారిగా బేసిక్స్ను చదవాల్సిన అంశాలు. ఓకే లైక్ బేసిక్స్ ఇది సరిపోదు మనకు. ఓకే ఇది సరిపోదు ఎందుకనంటే ఇటీవలి కాలంలో మనకు ఈ జనరల్ స్టడీస్ నుంచి వచ్చే క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా డైనమిక్గా మారాయని చెప్పుకోవచ్చు. ఓకే డైనమిక్గా మారాయి అంటే మీనింగ్ ఏంటి, రైట్? సో మనం ప్రిపేర్ అయ్యే జనరల్ స్టడీస్ని 2 కోణాల నుంచి అధ్యయనం చేయాల్సి ఉంటుంది. ఓకే 2 కోణాలు 2 యాంగిల్స్ అని చెప్పుకుంటాం కదా. సో 2 కోణాల నుంచి అధ్యయనం చేయాల్సి ఉంటుంది. మొదటి దశలో బేసిక్స్, ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం, రైట్? సో ఇప్పుడే నేను చెప్పాను కదా 6th to 10th క్లాస్ నాలెడ్జ్ ఎక్వైర్ చేయడం. అండ్ ఆ తర్వాత ఇంకా ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి సంబంధించి ప్రత్యేకంగా రూపొందించిన బుక్స్ అనేవి మనకు జనరల్ స్టడీస్ సంబంధించి చాలా మేరకు ఉన్నాయి అందుబాటులో. సో వాటిని కూడా అధ్యయనం చేయడము, ప్రీవియస్ ఇయర్స్ ఎగ్జామినేషన్స్ పరిశీలించడము, ఇదంతా నిరంతరం కొనసాగాల్సిన ప్రక్రియ. ఏదో నేను ఒక్కరోజు చేసి అది ముగించేస్తాను అంటే కుదరదు.
ఇది ప్రతిరోజు కుదురుతూ ఉండాలి, ప్రతిరోజు నిత్యం చేయాల్సిన కసరత్తు. అండ్ రెండోది ఓకే డైనమిక్స్ ఇష్యూ. జనరల్ స్టడీస్లోనే కొంచెం మనకు డైనమిక్స్గా ప్రిపేర్ కావాలి. డైనమిక్స్ అంటే ఏంటి, ఓకే వాట్ డస్ ఇట్ యాక్చువల్లీ మీన్స్. దీంట్లో ఏంటంటే మనము రోజు రోజుకు వస్తున్న మార్పులకు అనుగుణంగా జనరల్ స్టడీస్లోని ప్రతి అంశాన్ని కూడా టచ్ చేయాల్సి ఉంటుంది, రైట్. సో మనము ఒక ఎగ్జాంపుల్తో దీన్ని ఇప్పుడు చూద్దాం. లైక్ ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ఓకే ఈ తాలిబాన్ ఇష్యూకి సంబంధించి ఏ విధంగా ప్రశ్నలు వస్తాయి మనం చూద్దాం. సో దానికంటే ముందు వీడియో చూస్తున్న అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే సబ్స్క్రైబ్ చేయండి, దీనికి షేర్ చేయండి. అండ్ ఎట్ ద సేమ్ టైం 5 మంత్ర కెరీర్ పాయింట్ మీకు 23rd రైట్ ఆగస్ట్ అంటే వచ్చే సోమవారం, ఇప్పుడు రానున్న సోమవారం నుంచి ఫ్రీగా క్లాసెస్ కండక్ట్ చేస్తుంది. ఆఫ్లైన్ పద్ధతిలో ఉంటాయి, అదేవిధంగా ఆన్లైన్ పద్ధతిలో కూడా మనకి క్లాసెస్ అనేవి అందుబాటులో ఉంటాయి. సో వారం రోజుల పాటు మీకు ఈ క్లాసెస్ అన్నీ ఇక్కడ మీకు ఎవరైతే ఆన్లైన్ వేదికగా చెప్తున్న ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీస్ ఉన్నారో ఆ ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీసే ఆఫ్లైన్లో అదేవిధంగా ఆన్లైన్లో క్లాసెస్ని పూర్తి స్థాయిలో ఎగ్జామ్ ఓరియంటేషన్తో అందిస్తారు. సో ప్రతి ఆస్పిరెంట్ ఈ ఆపర్చునిటీని వినియోగించుకోవాలని చెప్పి కోరుతూ ఉన్నాం, రైట్. సో ఇప్పుడు మనం ఓకే టాపిక్లో గాన ఎంటర్ అయ్యామంటే సో ఒక్కసారి డైనమిక్ ఇష్యూస్ మనం ఓకే చూద్దాము. తాలిబాన్ క్యాప్చర్స్ యుఎస్ఏ తాలిబాన్ క్యాప్చర్స్ ఆఫ్ఘనిస్తాన్. తాలిబాన్ క్యాప్చర్స్ ఆఫ్ఘనిస్తాన్. సో మీరు ఈరోజు లేదా నిన్న లేదా మొన్న ఏ న్యూస్ పేపర్ చూడండి, ఏ వెబ్సైట్ చూడండి, ఈ అంశమే పెద్ద హైలైట్గా మనకుంది, రైట్. సో యుఎస్ఏ మనకు ఎప్పుడైతే ఆఫ్ఘనిస్తాన్ క్విట్ అయిన వారం 10 రోజులకు మిగక ముందే అక్కడ పెద్ద ఎత్తున గందరగోళం అనేది చెలరేగింది. సో ఈ అంశాన్ని మనం అధ్యయనం చేయడం అంటే మనము అన్ని కోణాలను పరిశీలించాలి. సో ఏ విధంగా దీనికి సంబంధించిన మనకు చారిత్రాత్మక అంశాలేంటి, అండ్ అదేవిధంగా జాగ్రఫికల్ అంశాలేంటి, అదేవిధంగా బైలేటరల్ ఇష్యూస్ ఏంటి, ఇవన్నీ చూడాలి. సో ప్రపంచంలో ఏ దేశం మనకు వార్తల్లో నిలిచినా సరే వాటికి సంబంధించిన ఈ అన్ని అంశాలను మనము అధ్యయనం చేయాలి. ఎందుకంటే చాలా డైనమిక్గా మనకి ఈ మధ్యకాలంలో క్వశ్చన్స్ వస్తూ ఉన్నాయి. గతంలో ఒక క్వశ్చన్ ఇచ్చి కింద 4 ఆప్షన్స్ ఇచ్చి సరైన దాన్ని ఎంపిక చేసుకోమని చెప్పేవాళ్ళు. కానీ ఇప్పుడు అలా కాదు, మనకు పైన ఒక క్వశ్చన్ ఇచ్చి ఆ తర్వాత మోర్ దాన్ 1 ఆప్షన్ ఇస్తున్నారు. లైక్ స్టేట్మెంట్ 1, స్టేట్మెంట్ 2, స్టేట్మెంట్ 3, స్టేట్మెంట్ 4 ఇచ్చి ఏవి సరైనవి అని అడుగుతున్నారు. కాంబినేషన్స్లో అడుగుతున్నారు. 1 and 2 కరెక్ట్, 2 and 3 కరెక్ట్, 3 and 4 and కరెక్ట్. సో ఈ కాంబినేషన్స్లో మనము సరైన దాన్ని ఎంపిక చేసుకోవాలి అని అంటే పాయింట్ నెంబర్ 1 మనకు జీకే పరంగా స్టాకుగా ఉండే అంశాలు తెలిసి ఉండాలి. అండ్ మారుతూ ఉన్న అంశాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా తెలిసి ఉండాలి, రైట్. సో మనము ఈ తాలిబాన్ ఇష్యూ గాన తీసుకుంటే అందరికీ కనపడుతున్నాయి. తాలిబాన్ అంటే స్టూడెంట్ అని ఒకటి అర్థం. ఇవన్నీ కూడా అన్ని పేపర్లలో వచ్చిన అంశాలే. కానీ చారిత్రాత్మకంగా చూస్తే ఈ ఆఫ్ఘనిస్తాన్కు భారతదేశానికి ఏంటి సంబంధము? సో భారతదేశానికి సంబంధించిన నాగరికతలు అక్కడ ఏమన్నా ఉన్నాయా? అండ్ భారతదేశానికి సంబంధించిన రాజ్యాలు అక్కడ ఏమన్నా పరిపాలించాయా? ఏ రాజు పరిపాలించాడు? ఇట్లాంటి అంశాలు అంటే ఆ సమాజానికి భారత సమాజానికి ఎలాంటి పరస్పర సంబంధాలు ఉన్నాయి, ఒకే రాజ్యంలో ఉన్నారా లేదా, ఈ అంశాల ఆధారంగా మనం పరిశీలించాల్సి ఉంటుంది, రైట్. ఫర్ ఎగ్జాంపుల్ ఓకే సింధు నాగరికతకు సంబంధించి షౌట్గై అనే ఒక ఆఫ్ఘనిస్తాన్లోని ఒక ప్రాంతం వరకు ఈ నాగరికత విస్తరించిందని చెప్పి మనకు పురావస్తు శాఖ పరిశోధనలో తెలుస్తూ ఉంది. సో అవి కూడా చూడాలి. అదేవిధంగా మౌర్య సామ్రాజ్యం ఆఫ్ఘనిస్తాన్ వరకు విస్తరించింది. అదేవిధంగా మనకు కనిష్కుడు కూడా ఆ ప్రాంతాన్ని పాలించినట్టుగా తెలుస్తుంది. సో చరిత్రపరంగా ఈ అంశం ఏంటి? సో ఆల్రెడీ మనం ఒకసారి 6th to 10th క్లాస్లో ఆ రాజ్యాలు, ఆ రాజ్య విస్తరణ చదివే ఉంటాము. దాన్ని ఈ తాలిబాన్కి అనుసంధానం చేసుకుంటూ వెళ్తాము, రైట్. ఈ ఇష్యూ పరంగా అవి మరొకసారి కూడా మనం ఓకే చదవడం వల్ల ఈ పర్టికులర్ అంశానికి సంబంధించి ఎలాంటి క్వశ్చన్ వచ్చినా మనము ఆన్సర్ చేయగలం అన్నమాట. సో డైనమిక్ అనే ఒక అంశంలో మనం చదివేటప్పుడు అంశానికి సంబంధించిన మూలాలన్నీ మనం నేర్చుకుంటే
పని తేలికవుతుంది. ఇప్పుడు మీరు మౌర్య సామ్రాజ్యం అంటే ఏంటి, అసలు భారతదేశంలో వారి రాజులు ఎవరు అనేది తెలియకపోతే ఇట్లాంటి క్వశ్చన్స్ ఆన్సర్ చేయలేము. కాబట్టి బేసిక్స్ ఒకసారి ప్రిపేర్ అయిన తర్వాత ఈ డైనమిక్ ఇష్యూస్ని మనము అప్లై చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇదే అంశానికి సంబంధించి జాగ్రఫికల్ ఇష్యూస్ లైక్ ఆఫ్ఘనిస్తాన్ అనేది ఏ ఏరియాలోకి వస్తుంది, సెంట్రల్ ఏషియా ప్రాంతం, మధ్య ఆసియా ప్రాంతంలో బాగా చెప్పుకోవచ్చు. ఇదే ప్రాంతంలో మనకి ఇంకా ఏమేమి దేశాలు ఉన్నాయి, ఓకే, ఉజ్బెకిస్తాన్, కజకిస్తాన్, తజికిస్తాన్, లేదా వీటికి ఏమైనా ప్రత్యేకతలు ఉన్నాయా? లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ సెంట్రల్ ఏషియాలో మనకు ఉండే దేశాల్లో ఒక దేశము డబుల్ ల్యాండ్ లాక్డ్ కంట్రీగా ఉంటుంది. ఏంటి ఆ దేశం, అసలు ల్యాండ్ లాక్డ్ అంటే ఏంటి, ల్యాండ్ లాక్డ్ అంటే తెలుసుకుంటాం, డబుల్ ల్యాండ్ లాక్డ్ అంటే ఏంటి అది కూడా తెలుసుకుంటాం. ప్రపంచంలో డబుల్ ల్యాండ్ లాక్డ్ కంట్రీస్ మనకు రెండే ఉన్నాయి. ఓకే, ప్రపంచంలో డబుల్ ల్యాండ్ లాక్డ్ కంట్రీస్ రెండే ఉన్నాయి. చూడండి, ఒక్క అంశాన్ని మనం అధ్యయనం చేస్తూ నాలెడ్జ్ బేస్ని పెంచుకుంటూ వెళ్తున్నాము. ఎట్ ద సేమ్ టైం ఆఫ్ఘనిస్తాన్కి ఇండియాకి మధ్య అసలు బార్డర్ ఉందా, ఇప్పుడు ఆ బార్డర్ డిస్ప్యూట్ ఏంటి, అండ్ ఓకే ఇన్ కేస్ ఇండియాకి ఆఫ్ఘనిస్తాన్కి బార్డర్ అనేది ఉంటే ఏ రాష్ట్రాలు ఆ సరిహద్దును పంచుకుంటున్నాయి, ఇలా చదువుతున్నాం. అండ్ ఇలా ఎప్పుడైతే మనం చదివామో కేవలం ఆఫ్ఘనిస్తాన్తో మాత్రమే ఆగిపోరాదు, రైట్? సో భారతదేశంలోని ఏ రాష్ట్రానికి ఆఫ్ఘనిస్తాన్కి మధ్య బార్డర్ ఉంది అన్న ఒక్క చిన్న అంశం ఆధారంగా అసలు భారతదేశానికి ఎన్ని దేశాలతో ఈ బార్డర్ అనేది ఉంటుంది, పాకిస్తాన్తో ఏ రాష్ట్రాలు సరిహద్దును పంచుకుంటున్నాయి, నేపాల్తో ఏ రాష్ట్రాలు సరిహద్దును పంచుకుంటున్నాయి, భూటాన్తో, మయన్మార్తో, అండ్ ఈ విధంగా చైనాతోటి అన్ని కూడా, ఓకే, బంగ్లాదేశ్ దేశంతో, ఏ దేశంతో ఎక్కువ మనం బార్డర్ను కలిగి ఉన్నాం, ఏ దేశంతో అతి తక్కువ బార్డర్ని కలిగి ఉన్నాం, ఆఫ్ఘనిస్తాన్ తోటే భారతదేశానికి అతి తక్కువ బార్డర్ ఉంది, సరిహద్దు ఉందన్నమాట. సో ఇలాంటి అంశాలన్నీ చదివితే లైక్ ఓకే రివిజన్ అయిపోతుంది. అండ్ ఎగ్జామినేషన్లో ఏవైతే వార్తల్లో నిల్చొని ఉంటున్న అంశాలు ఉన్నాయో వాటికి సంబంధించిన అంశాలే మనకు విస్తృతంగా అడుగుతూ ఉన్నారు. ఇదంతా మనం ప్రీవియస్ ఎగ్జామినేషన్స్లో వచ్చిన క్వశ్చన్స్ ఆధారంగా కంక్లూడ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ బైలేటరల్, మన రెండు దేశాలకి మధ్య ఉండే ద్వైపాక్షిక సంబంధాలు. సో అన్నీ చదవడం సాధ్యం కాదు, కానీ మనం ఎలా చదవచ్చు అని అంటే రైట్ లైక్ పెద్ద ఎత్తున భారతదేశం చేపట్టే ప్రాజెక్టులు. సో ఆఫ్ఘనిస్తాన్ల మధ్య ఒక ఫ్రెండ్షిప్ డ్యామ్ అనేది ఉంది, ఓకే, ఒక ఫ్రెండ్షిప్ డ్యామ్. ఆ ఫ్రెండ్షిప్ డ్యామ్కి సంబంధించిన బేసిక్ డేటా, ఏ నది పైన నిర్మించారు దాన్ని, అండ్ ఎంత వ్యయం చేశారు దానికి, ఇలాంటివన్నీ ఓకే అధ్యయనం చేయడం వల్ల మనకు రైట్ ఆ ఇష్యూ పట్ల ఒక కాంప్రహెన్సివ్ ప్రిపరేషన్ అనేది వస్తుంది. సో ఈ విధంగా మనము ఒక్క లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ని తీసుకొని ఎన్ని పాసిబుల్ వేస్ ఉంటాయి. సో ఈ పర్టికులర్ అంశానికి సంబంధించి సైన్స్ అండ్ టెక్నాలజీ ఇష్యూస్ ఏమీ లేవు కాబట్టి మనం వాటిని టచ్ చేయము. ఈ ఇష్యూకి సంబంధించి పాలిటీకి సంబంధించి ఏమీ లేదు, సో దాన్ని కూడా మనం టచ్ చేయం. సో ఏ ఏరియాస్లో అయితే, ఏ కోర్ ఏరియాస్లో అయితే, కోర్ ఏరియా అని అంటే మన మెయిన్ సబ్జెక్ట్స్. సో జనరల్ స్టడీస్ అంటే మనకి హిస్టరీ ఉంది, పాలిటీ, ఎకానమీ, జాగ్రఫీ ఇవన్నీ ఉంటాయి కదా. సో ఇప్పుడు జరుగుతున్న పరిణామానికి సంబంధించి ఏ కోర్ ఏరియాకు మనం వెళ్ళగలము, ఎక్కడి నుంచి మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ని మనము సేకరించగలము అన్న కోణంలో పరిశీలించాల్సి ఉంటుంది, రైట్? సో ఇదే విధంగా మనం మరొక ఓకే అంశాన్ని కూడా పరిశీలిద్దాం. సో ఇటీవలే మనకు ఇండిపెండెన్స్ డే నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ ఆయన ఎర్రకోట పై నుంచి స్పీచ్ ఇచ్చారు, రైట్? సో ఇది మనం అందరం చూసిందే. అండ్ ఓకే ఇదే రోజున మనకు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా వారి వారి కార్యాలయాల్లో ఈ పతాకాన్ని ఆవిష్కరించారు. మరి అందరినీ చదవాలా అంటే ప్రత్యేకతలు ఉన్నవే చదువుతాం మనము, అన్ని చదవడం సాధ్యం కాదు, అవసరము లేదు. సో ఇక్కడ సక్సెస్ అయ్యే విద్యార్థికి, ఫెయిల్ అయ్యే విద్యార్థికి డిఫరెన్స్ ఏంటంటే సక్సెస్ అయ్యే విద్యార్థి ఓరియంటేషన్ను కలిగి ఉంటాడు. ఓరియంటేషన్ అంటే ఏది అవసరమో ఏది అనవసరమన్న ఒక చిన్న లాజిక్ని అప్లై చేయగలుగుతాడు. సో ఇక్కడ మనకు నితీష్ కుమార్, బీహార్ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్కు ఒక ప్రత్యేకత ఉంది. భారతదేశంలో ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి ఎగరేనన్ని సార్లు ఆయన భారత జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు, అదొకటి ప్రత్యేకత మనకు. దెన్ మన రాష్ట్రంలో ఏం జరిగింది, ఓకే, మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఎలాంటి అంశాలను ఫోకస్ చేశారని చూస్తాం. ఎట్ ద సేమ్ టైం మనకు జాతీయ స్థాయిలో ప్రధానమంత్రి ఏం చెప్పారు, ఈ పర్టికులర్ రోజు గురించి ఆయన ఏం అంశాలు ప్రస్తావించారు అని చెప్పి కూడా మనము చదువుకోవాల్సి ఉంటుంది. సో ఓకే ఆ రోజు జరిగిన
అంశాలకు సంబంధించి ఏమేమి ప్రస్తావించారు. సో ఇంతకుముందు చెప్పిన దాన్నే మరొకసారి మీకు గుర్తు చేస్తున్నాను. సో ఈ కమింగ్ మండే నుంచి వారం రోజుల పాటు ఫ్రీగా 5 మంత్ర కెరీర్ పాయింట్ క్లాసెస్ను కండక్ట్ చేస్తూ ఉంది. సో ఓకే, ఎక్స్పర్టైజ్ ఫ్యాకల్టీస్ విత్ ఓకే పర్ఫెక్ట్ మెటీరియల్ మీకు అందిస్తారు. సో ఆస్పిరెంట్స్ అందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. సో ఓకే, మనకు ఇండిపెండెన్స్ డే స్పీచ్కి సంబంధించి ఎలాంటి అంశాలను మనం ఇక్కడ చూడొచ్చు, రైట్? సో దీనికి సంబంధించిన పాలిటీ అంశాలు ఏమేమి ఉంటాయి. సో మనం ఆల్రెడీ పాలిటీ చదువుంటాం, కానీ రెగ్యులర్గా మనం చదివే పాలిటీలో లైక్ పార్ట్ 1 నుంచి తీసుకుంటే పార్ట్ 20 వరకు ఫ్లాగ్ కోడ్ అనేది మనకి ఎక్కడ కూడా కనిపించదు. ఓకే, ఫ్లాగ్ కోడ్ అనేది. సో అందుకే దీన్ని మనం ఒక డైనమిక్ ఇష్యూగానే పరిశీలించాల్సి ఉంటుంది. చూడండి, మనం ఓకే పార్ట్ 1 అనగానే యూనియన్ అండ్ ఇట్స్ టెరిటరీ అని చెప్పి, పార్ట్ 2 సిటిజన్షిప్, పార్ట్ 3 ఫండమెంటల్ రైట్స్, పార్ట్ 4 మనం డైరెక్టివ్ ప్రిన్సిపల్ స్టేట్ పాలసీ, దెన్ ఫండమెంటల్ డ్యూటీస్ అని చెప్పి యూనియన్ గవర్నమెంట్, ఇలా ప్రతి పార్ట్ నేర్చుకుంటూ వెళ్తాం. అందులో ఎక్కడైనా ఫ్లాగ్ కోడ్ అనే అంశం వచ్చిందా అంటే రాదు కూడా. ఎందుకనంటే ఈ ఫ్లాగ్ కోడ్ అనేది మనకు తర్వాత కాలంలో వచ్చిన ఒక గ్రోత్ అన్నమాట, ఒక డైనమిక్ ఇష్యూ. సో డైనమిక్ ఇష్యూ ఇన్ ద సెన్స్ మనకు ప్రాథమిక పుస్తకాల్లో కనిపించకుండా తర్వాత ఎగ్జామినేషన్లో అత్యంత ప్రాముఖ్యమైనదే ఒక డైనమిక్ ఇష్యూ అన్నమాట. ఇప్పుడు ఎందుకు నేర్చుకుంటాం, మనకు ఓకే ఈ పతాకాన్ని ఆవిష్కరించారు అన్న ఒక కోణాన్ని మనం ఎంచుకున్నాం కాబట్టి ఫ్లాగ్ కోడ్ అని నేను మీకు చెప్పాను అనమాట. సో ఫ్లాగ్ కోడ్ ఏంటి, ఆ డైమెన్షన్స్ ఎంత ఉండాలి, అండ్ ఓకే ఫ్లాగ్ను ఎగరేసే సమయంలో ఎలాంటి నిబంధనలను పాటించాలి, ఇట్లాంటి అన్ని అంశాలను కూడా మనకు ఫ్లాగ్ కోడ్లోనే ప్రస్తావించారు. ఇది తర్వాత కాలంలో సుప్రీంకోర్టు తీర్పు మేరకు వచ్చింది. దీనికి ముడిపడి ఉన్న కేసు జిందాల్ అనే ఒక కేసు కూడా ఉంది, రైట్? సో దీనికి సంబంధించిన పాలిటీ ఇష్యూస్ ఇవన్నీ కూడా మనం చర్చిస్తాం. అదేవిధంగా చారిత్రాత్మకంగా ఈ ఫ్లాగ్ ఇష్యూని ఏ విధంగా మనం అర్థం చేసుకోవచ్చు. సో దీన్ని ఎవరు తయారు చేశారు, అండ్ ఓకే మనందరం చెప్తాం దీనికి పింగళి వెంకయ్య దీన్ని రూపకర్తగా. అంతకుముందు ఎప్పుడైనా భారతదేశానికి సంబంధించి పతాక అంశాలు ఏమైనా ఉన్నాయా? ఓకే 1906 నుంచే మనకి భావన అనేది ఉంది. సో అండ్ దీన్ని డెవలప్ చేసిన తీరు, ఎక్కడెక్కడ ఆమోదించారు, ఎవరు ఆమోదించారు, ఓకే అండ్ ఇలాంటి అంశాలన్నీ. సో ఈ ఫ్లాగ్కు సంబంధించిన చారిత్రాత్మక అంశాలు కావచ్చు, ఆగస్ట్ 15కు సంబంధించిన చారిత్రాత్మక అంశాలు, ఇవన్నీ కూడా ఒక్కసారి మనం ఓకే స్టడీ చేయడం వల్ల ఓకే వ్యాస్ట్ నాలెడ్జ్ మనం సంపాదించుకోవచ్చు. అదేవిధంగా తన స్పీచ్లో భాగంగా గ్రీన్ హైడ్రోజన్ మిషన్ను ప్రధానమంత్రి ప్రస్తావించారు. అసలు గ్రీన్ హైడ్రోజన్ అంటే ఏంటి, అండ్ ఓకే ఏ విధంగా ఇది పర్యావరణానికి మేలు. ఎప్పుడైతే నేను ఎన్వైర్న్మెంట్ అని చెప్పానో మీరు ఎంబడే ఎన్వైర్న్మెంట్కి సంబంధించిన ఇష్యూస్ అన్ని కూడా చదువుకోవాల్సి ఉంటుంది. సో ఏ విధంగా ప్రస్తుతం స్ట్రక్చర్ అనేది ఉంది, గ్రీన్ హైడ్రోజన్ ద్వారా ఎలాంటి మార్పు రాబోతుంది, ఇలాంటివి ఎగ్జామినేషన్లో ఫోకస్ చేస్తూ ఉన్నారు. గతంలో మామూలుగా వచ్చే క్వశ్చన్స్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ ద్వారా పర్యావరణానికి కలిగే మేలేంటి, సో వాట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్, అండ్ దెన్ రైస్ ఫోర్టిఫికేషన్ అని అంటే బలవర్ధకమైన బియ్యంగా మనం చెప్పుకోవచ్చు. 2024 నాటికి దీన్ని సాధించాలి, అందరికీ కూడా ఈ బలవర్ధకమైన బియ్యాన్ని అందించాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించుకుందని ప్రధానమంత్రి తన ప్రసంగంలో భాగంగా చెప్పారు. ఇక్కడ ఒకటి ఆలోచించండి, 2024 నాటికి ఏ సంవత్సరం నాటికి మనకు రైస్ ఫోర్టిఫికేషన్ అనేది ఇవ్వాలని నిర్ణయించారు అని చెప్పి గతంలో ఉంచే క్వశ్చన్స్. కానీ ఇప్పుడేంటి, ఓకే వాట్ ఈస్ రైస్ ఫోర్టిఫికేషన్, హౌ ఇట్ కెన్ బీ డన్, సో అసలు రైస్ ఫోర్టిఫికేషన్ లేదా బలవర్ధకమైన ఆహారం అంటే ఏంటి, అండ్ అదేవిధంగా మనందరికీ తెలిసిందే సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు అని చెప్పి మనకు ఉన్నాయి, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. అండ్ ఈ సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు ఏ లక్ష్యం మనకు ఆకలిని తీర్చాలని చెప్తుంది. ఈ సందర్భంగా మనము ఎకానమీ ఏరియాలో కూడా ఎంటర్ అయ్యాము. వీటితో పాటు మరి పేదలకు ఆహారాన్ని అందించడానికి భారతదేశంలో ఎలాంటి పథకాలు అమలవుతూ ఉన్నాయి, ఇట్లాంటి అంశాలను కూడా మనం టచ్ చేస్తాము. అండ్ అదేవిధంగా వందే భారత్ ట్రైన్స్ అని చెప్పి లైక్ 75 ట్రైన్స్ ఇంట్రడ్యూస్ చేస్తామని చెప్పారు. అండ్ ఓకే చూడండి, మరి భారతదేశానికి సంబంధించి ప్రస్తుతం రైల్వే శాఖ మంత్రిగా పీయూష్ గోయల్ ఉన్నారు. సో ఇంకా ఏమి ఇన్ఫర్మేషన్ తెచ్చుకోవచ్చు, ఇటీవలి కాలంలో ఈయన రాజ్యసభకు నాయకుడిగా ఆయన నియామకమయ్యారు. సో భారతదేశానికి మొట్టమొదటి లీడర్ ఆఫ్ రాజ్యసభ ఎవరు, అసలు లీడర్ ఆఫ్ రాజ్యసభ అనే పదవి ఎప్పుడు క్రియేట్ చేశారు, రాజ్యాంగ పరంగా అది
ఎప్పుడు వచ్చింది, ఇలాంటి అంశాలు. అంటే నిత్యం జరుగుతున్న పరిణామాల ఆధారంగా మనం ఏవైతే నేర్చుకుంటూ ఉంటామో వాటినే ఎగ్జామినేషన్స్లో క్వశ్చన్ లాగా బాగా మీరు చూడొచ్చు, రైట్. సో ఈ విధంగా అదేవిధంగా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ సంబంధించి కూడా ప్రస్తావించారు. వీటి ప్రస్థానం ఎట్లా ఉందంటే మనం ఎకానమీ ఏరియాలోకి ఎంటర్ అయిపోతూ ఉన్నాము. సో ఇప్పుడు జరుగుతున్న ఈవెంట్కి సంబంధించి కోర్ ఏరియాలకు ఎంటర్ అయ్యి, సో లైక్ సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఉమెన్ అసోసియేషన్ 1970లో ఫామ్ అయింది భారతదేశంలో. ఆ తర్వాత మనకు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ సంబంధించి బ్యాంక్ లింకేజ్ ప్రాజెక్ట్ను నాబార్డ్ చేపట్టింది. సో దీనికి ఒక ప్రత్యేకత ఉంది, ఆ ప్రత్యేకతలు కూడా బాగా ఇంపార్టెంట్. ఇలాంటి ప్రోగ్రామ్ అనేది ప్రపంచంలోనే అతిపెద్దదిగా మనం చెప్పొచ్చు, రైట్. అట్ ద సేమ్ టైం ఎస్హెచ్జీలు బ్యాంకులో అకౌంట్లు 1993 నుంచి మనకు ప్రారంభమయ్యాయి. సో ఈ విధంగా మీకు ఎంత తొందరగా బేసిక్స్ పూర్తి చేస్తారన్న దానిపైన మీ సక్సెస్ అనేది ఆధారపడి ఉంటుంది. ఎందుకనంటే బేసిక్సే రోజుల కొద్దీ ప్రిపేర్ అవ్వడం వల్ల ప్రయోజనం ఉండదు. ఎందుకంటే నోటిఫికేషన్ వచ్చిన రోజు నుంచి చాలా తక్కువ సమయంలో ఎగ్జామినేషన్ అనేది మనకు కండక్ట్ చేస్తారు. అకాడమిక్ లాగా ఎప్పుడు స్టాండర్డ్గా ఉండే అంశాలు కాదు ఇవన్నీ. సో కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో టైమ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. సో నోటిఫికేషన్ వచ్చే వరకు వెయిట్ చేయకుండా బేసిక్స్ ఎప్పుడైతే మనం పూర్తి చేయగలుగుతామో మారుతున్న ట్రెండ్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి హిస్టరీలో ఎలా ఉంటుంది, పాలిటీలో ఎలా ఉంటుంది, సైన్స్ అండ్ టెక్నాలజీ ఎలా ఉంటుంది, ఎకానమీ ఎలా ఉంటుంది, సో ఈ అన్ని యాంగిల్స్ను మనం పరిశీలించుకుంటూ వెళ్ళడం ద్వారా మ్యాక్సిమం మనం ఎగ్జామినేషన్లో స్కోర్ చేసుకోవచ్చు, రైట్. సో ఇది మన జనరల్ స్టడీస్కు ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి అన్న అంశానికి సంబంధించిన సమాచారం, రైట్. ఈ 5 మంత్ర కెరీర్ పాయింట్ తరఫున ఈ వీడియో చూసే ప్రతి ఆస్పిరెంట్ సక్సెస్ సాధించాలని కోరుతున్నాం. ఆల్ ది బెస్ట్. Welcome to 5 Mantra Career Point. I am Ramesh, Science and Technology faculty.
సో మనము సైన్స్ అండ్ టెక్నాలజీ గురించి మన వీడియోస్ చాలా ఉన్నాయి 5 మంత్ర కెరీర్ పాయింట్లో. సో ఆన్లైన్ వీడియోస్ ఉన్నాయి, తర్వాత ఆఫ్లైన్లో కూడా క్లాసెస్ చాలా వరకు తీసుకున్నాం. సో మనము సైన్స్ అండ్ టెక్నాలజీని జనరల్గా ఎలా చదవాలి, సో క్వశ్చన్ ఆఫ్ అంటే లెవెల్స్ అనేది ఎలా వస్తూ ఉన్నాయి, సో ఎలాంటి టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ బేసికల్గా అడుగుతూ ఉన్నారు. అంటే స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ యాజ్ వెల్ యాజ్ సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్కి దెర్ ఈజ్ అ డిఫరెన్స్ అండి. సో బేసికల్గా ఏంటంటే స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామ్స్కి క్వశ్చనింగ్ ప్యాటర్న్ అనేది డిఫరెంట్ ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ లెవెల్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. సో నెక్స్ట్ సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ కనుక తీసుకుంటే సచ్ యాజ్ ఎన్టీపీసీ కానీ, సో ఇప్పుడు నెక్స్ట్ గ్రూప్ డి ఉంది, నెక్స్ట్ ఎస్ఎస్సి జీడీ కూడా పడింది. సో ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్స్ పడింది కదా, ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్స్ కానీ, ఎన్టీపీసీ కానీ, తర్వాత గ్రూప్ డి కానీ. సో వీటిలో జనరల్ సైన్స్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్ కనుక తీసుకుంటే బేసిక్గా మనము స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామ్స్కి వచ్చేసరికి సైన్స్ అండ్ టెక్నాలజీ అంటే జనరల్ సైన్స్ విత్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ టు ది సైన్స్ అండ్ టెక్నాలజీ బేసిక్గా సో ఇంపార్టెంట్. అదే మనము సో స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ కాకుండా సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ కనుక తీసుకుంటే దాన్ని బేసిక్గా ఏంటంటే సైన్స్ అండ్ టెక్నాలజీని సో ఓన్లీ జనరల్ సైన్స్ నుండి ఎక్కువ క్వశ్చన్స్ అనేది అడుగుతూ ఉంటారు. సో జనరల్ సైన్స్లో మనకు ఫిజిక్స్ ఉంటుంది, తర్వాత కెమిస్ట్రీ, తర్వాత బయాలజీ. ఓకేనా, అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ నుండి ఒకవేళ సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ కనుక తీసుకుంటే వీటి నుండి క్వశ్చన్స్ అనేది ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఓకే, సో దాన్ని మనం ఏమంటామంటే జనరల్గా జనరల్ సైన్స్ అని చెప్తా ఉంటాం. అంటే స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామ్లోనేమో సైన్స్ అండ్ టెక్నాలజీ నుండి వస్తూ ఉంటాయి, అదే సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ కనుక తీసుకుంటే ఏంటంటే మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ నుండి ఓన్లీ జనరల్ సైన్స్ తీసుకుంటారు. జనరల్ సైన్స్ ఇట్ ఇన్క్లూడ్స్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ. ఓకేనా, అంటే ఈ 3 సబ్జెక్ట్స్ నుండి బేసిక్ ఏంటంటే మనకి సో 3 సబ్జెక్ట్స్ నుండి క్వశ్చన్స్ అనేది ఎక్కువ ఫ్రేమ్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ పాయింట్ గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఓకే, సో ఏంటి ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్కి స్టేట్ గవర్నమెంట్కి డిఫరెన్సెస్. తర్వాత ఏంటంటే చాలాసార్లు సిలబస్ అనాలిసిస్ కూడా చాలాసార్లు చేశాము. మీరు కావాలి అనుకుంటే మన 5 మంత్ర యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి కనుక చూస్తే మన సిలబస్ అంటే జనరల్ సైన్స్ సిలబస్ ఏంటి, సైన్స్ అండ్ టెక్నాలజీ సిలబస్ ఏంటి ఆల్రెడీ సో వీడియోస్లో మనము సో డిస్కస్ చేసాం. ఓకేనా, సో మళ్ళీ ఒకసారి రివైజ్ చేయడం కోసము సిలబస్ కూడా ఒకసారి చూపిస్తాను. అంటే ఏ సిలబస్ అంటే ఏ టాపిక్స్ మేజర్లీ ఇంపార్టెంట్, దాంట్లో క్వశ్చన్స్ ఎలా వస్తూ ఉంటాయి అవి చూద్దాం. ఓకేనా, కాబట్టి ఇక్కడ ఏంటంటే మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే దెర్ ఈస్ అ డిఫరెన్స్ బిట్వీన్ స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ అండి. అంటే క్వశ్చనింగ్ లెవెల్ కావచ్చు, సో తర్వాత నెక్స్ట్ ఏంటంటే సో ఏంటి నెక్స్ట్ ప్యాటర్న్ కావచ్చు, తర్వాత ఏంటంటే సిలబస్ యొక్క పార్టీషన్ కావచ్చు, ఇట్ విల్ బి డిఫరెంట్. చెప్పాను కదా ఇందాక. సో సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ అయితే ఏంటంటే జనరల్ సైన్స్ మాత్రమే తీసుకుంటాం, వేరాజ్ ఇన్ ద కేస్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ అయితే ఏంటంటే సో మనకు సైన్స్ అండ్ టెక్నాలజీ దాంతోపాటు జనరల్ సైన్స్ అంటే 2 కలిపి ఉంటాయి. అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ నుండి కూడా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. సైన్స్ అండ్ టెక్నాలజీలో ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోస్లో కూడా చాలా వరకు చెప్పాం సైన్స్ అండ్ టెక్నాలజీని ఎలా చదవాలంటే సైన్స్ అండ్ టెక్నాలజీ కెన్ బి క్లాసిఫైడ్ ఇంటూ 2 పార్ట్స్. సో నాట్ ఏ 2 టైప్స్, 2 పార్ట్స్ అని చెప్పి తీసుకుంటాం. ఆ 2 పార్ట్స్ ఏంటంటే ఒకటి వచ్చేసి జనరల్గా బేసిక్ ఇన్ఫర్మేషన్ ఆర్ స్టాటిక్ ఇన్ఫర్మేషన్ అంటాం. అంటే ఏంటంటే బేసిక్ ఇన్ఫర్మేషన్ లేదా స్టాటిక్ ఇన్ఫర్మేషన్ అనేది ఒక పార్ట్. తర్వాత నెక్స్ట్ పార్ట్ వచ్చేసి ఏంటంటే అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ అంటే కరెంట్ ఈవెంట్స్ ఏమేమి ఉన్నాయి, ఆ కరెంట్ ఈవెంట్స్ రిలేటెడ్గా సైన్స్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్ కరెంట్ ఈవెంట్స్ ఏవైతే ఉన్నాయో సో దాన్ని మనం అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ లేదా జనరల్గా కరెంట్ ఇన్ఫర్మేషన్ అని చెప్తా ఉంటాం. ఓకేనా, కాబట్టి సైన్స్ అండ్ టెక్నాలజీని చదివేటప్పుడు ఓన్లీ వేరాజ్ ఇన్ ద కేస్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ కనుక తీసుకుంటే సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి బిట్స్ చాలా తక్కువగా ఉంటాయి. సో మోస్ట్లీ ఉండకపోవచ్చు కూడా. ఇప్పుడు గ్రూప్ డి, ఎన్టీపీసీ గ్రూప్ డి కనుక తీసుకుంటే ఓన్లీ జనరల్ సైన్స్ నుండి క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నారు. ఓకేనా, సో ఆల్రెడీ ఎన్టీపీసీ మనకి సో అఫీషియల్ కీ కూడా అనౌన్స్మెంట్ వచ్చింది, సో కీ కూడా పెట్టారు. కాబట్టి సో వాళ్ళు ఎవరైతే ఎన్టీపీసీ వాళ్ళు ఉన్నారో ఎన్టీపీసీ వాళ్ళు CBT 2కి ప్రిపేర్ అవుతూ ఉన్నారు. సో CBT 2 మోస్ట్లీ మనకి అక్టోబర్ మిడిల్లో కానీ లేదంటే నవంబర్ ఫస్ట్ వీక్లో కానీ ఉండే ఛాన్స్ ఉంది. ఓకేనా, కాబట్టి ఇక్కడ ఏంటంటే ఎన్టీపీసీకి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఏంటంటే చూసుకోవాల్సింది ఏంటంటే జనరల్ సైన్స్ మాత్రమే చూడాలి, సైన్స్ అండ్ టెక్నాలజీ అవసరం లేదు. ఓకేనా, కాబట్టి జనరల్ సైన్స్లో ఏవేవి ఇంపార్టెంట్ మేజర్లీ అంటే మళ్ళీ సో మనకి ఫిజిక్స్ ఇంపార్టెంట్, తర్వాత కెమిస్ట్రీ ఇంపార్టెంట్, నెక్స్ట్ బయాలజీ. అంటే 3 సబ్జెక్ట్స్ నుండి బేసిక్గా మనకి సో ఏంటి ఎన్టీపీసీలో క్వశ్చన్స్ అనేది వస్తూ ఉంటాయి. ఈవెన్ దో మనకు చాలాసార్లు నేను ప్రీవియస్ వీడియోస్లో కూడా డిస్కస్ చేశాను. సో ఏంటంటే గ్రూప్ డికి సో సపరేట్ సిలబస్ అంటే సపరేట్ సిలబస్ ఇచ్చి సపరేట్ వెయిటేజ్ ఇచ్చారండి. గ్రూప్ డి కనుక తీసుకుంటే ఏంటంటే సో జనరల్ సైన్స్కి సపరేట్ వెయిటేజ్ ఇచ్చారు. అంటే 25 మార్క్స్ ఓన్లీ ఫర్ జనరల్ సైన్స్ అన్నారు. 25 మార్క్స్ ఓన్లీ ఫర్ జనరల్ సైన్స్ అన్నప్పుడు ఏంటంటే జనరల్ సైన్స్కి పర్టికులర్గా వెయిటేజ్ అనేది మెన్షన్ చేశారు. ఆ కేసులో మనం ఓన్లీ జనరల్ సైన్స్ మాత్రమే చూసుకోవాలి, సైన్స్ అండ్ టెక్నాలజీ ఇంపార్టెంట్ కాదు.
కాబట్టి ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటి, సైన్స్ అండ్ టెక్నాలజీకి జనరల్ సైన్స్కి సో ఏది ఎప్పుడు చదువుకోవాలి, సో ఏ ఎగ్జామ్స్కి ఏది ఇంపార్టెంట్ అనేది సో జనరల్గా ఇంపార్టెంట్. సో ఇప్పుడు గ్రూప్ 1, గ్రూప్ 2, తర్వాత నెక్స్ట్ గ్రూప్ 4 సో ఇవి కనుక తీసుకుంటే, సో నెక్స్ట్ ఎస్ఐ, తర్వాత పీసీ పోలీస్ కానిస్టేబుల్ కనుక తీసుకుంటే, సో ఇది స్టేట్ గవర్నమెంట్ రిక్రూట్మెంట్ కాబట్టి స్టేట్ గవర్నమెంట్ రిక్రూట్మెంట్లో మనకి సైన్స్తో పాటు అంటే జనరల్ సైన్స్తో పాటు సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా ఉంటుంది. కాబట్టి మనకి సో గ్రూప్ 1, గ్రూప్ 2, తర్వాత గ్రూప్ 4 సో దాంతోపాటు ఎస్ఐ అండ్ కానిస్టేబుల్కి బేసిక్గా ఏంటంటే సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్ఫర్మేషన్ కూడా మనం తీసుకోవాలి. ఓకేనా, అంటే జనరల్ సైన్స్తో పాటు సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్ఫర్మేషన్ కూడా మనం దాంతోపాటు తీసుకోవాలి. ఓకే, సో ఇది బేసిక్ ఏంటంటే మనకి సైన్స్ అండ్ టెక్నాలజీకి తర్వాత జనరల్ సైన్స్కి డిఫరెన్స్. ఓకేనా, మనం ఇప్పుడు చూసుకుంటే ఏంటంటే జనరల్గా ఒక టాపిక్ని చదివేటప్పుడు ఏంటంటే బేసిక్గా మనము ఫస్ట్ ఏంటి కంటెంట్ చదువుతూ ఉంటాం. సో కంటెంట్ చదివిన తర్వాత ఏం చేస్తూ ఉంటాం జనరల్గా, సో కొందరైతే డైరెక్ట్గా క్వశ్చన్స్ చేస్తూ ఉంటారు, కంటెంట్ చదవడం తర్వాత క్వశ్చన్స్ చేయడం. ఓకేనా, సో జనరల్గా ఏంటంటే అంటే బెస్ట్ సజెషన్ ఏంటంటే ఒక కంటెంట్ని చదివినప్పుడు మీ దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ జనరల్ సైన్స్కి సో ఒక ల్యూసెంట్ బుక్ ఉంది అనుకుందాం. అంటే ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం కనుక తీసుకుంటే ల్యూసెంట్ అనేది జనరల్గా కొంచెం మంచి బుక్ అని చెప్పొచ్చు. ఆ జనరల్ సైన్స్కి ల్యూసెంట్ బుక్ కనుక తీసుకుంటే ల్యూసెంట్ బుక్స్ ఇక్కడ 2 ఉంటాయి. ఒకటేమో కంటెంట్ బుక్ ఉంటుంది, ఒకటి వచ్చేసి మనకి ఏంటంటే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ బుక్ ఉంటుంది, అంటే ఏంటంటే బిట్స్ ఉంటాయి. కాబట్టి ఏంటంటే మనము లెటెస్ట్ కన్సర్ ల్యూసెంట్ బుక్ కనుక తీసుకుంటే చాలా వరకు స్టూడెంట్స్ ఏం చేస్తూ ఉంటారు అంటే సో ఇప్పుడు ల్యూసెంట్ బుక్ తీసుకొని బుక్ అంతా చదివేస్తూ ఉంటారు, 2-3 సార్లు చదువుతారు, తర్వాత ఏంటి జనరల్గా క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తూ ఉంటారు. సో అలా కాకుండా ఏంటంటే బెస్ట్ సజెషన్ ఏంటంటే ఆ ల్యూసెంట్ బుక్ను ఒకసారి 2 సార్లు చదివిన తర్వాత సో మనం ఓన్గా షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలండి. అంటే షార్ట్ నోట్స్ కనుక ప్రిపేర్ చేసుకుంటే దెన్ విల్ గో ఫర్ అంటే ఏంటంటే బెస్ట్గా అంటే బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే మనము కంటెంట్ మొత్తము ఎగ్జామ్ ముందు 1-2 డేస్ ముందు మొత్తం బుక్ అయితే కంప్లీట్ చేయలేం. అప్పుడు ఏమవుతుందంటే రివిజన్ కోసం జనరల్గా షార్ట్ నోట్స్ అనేది మనం ప్రిపేర్ కనుక చేసుకుంటే ఇట్ విల్ బీ ఈజీ అన్నట్టు. ఓకేనా, సో ఇది జనరల్గా సో ప్రిపేర్ అయ్యేది ఎలా ప్రిపేర్ అవుతాం అనేది ఒకసారి సిలబస్ మళ్ళీ ఒకసారి రివైజ్ చేద్దామని చెప్పేసి అనుకున్నాను. ఓకేనా, సిలబస్ మళ్ళీ ఒకసారి చూద్దాం. అంటే జనరల్ సైన్స్లో సిలబస్ ఏమేమి ఉంది, సో తర్వాత జనరల్ సైన్స్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ. ఓకేనా, అంటే జనరల్గా ఫిజిక్స్, కెమిస్ట్రీ, సైన్స్ అండ్ టెక్నాలజీ జనరల్గా నేను టీచ్ చేస్తాను. సో తర్వాత బయాలజీ వచ్చేసి మనకు వలీ నాయక్ సార్ గారు జనరల్గా టీచ్ చేస్తారు, అది బయాలజీ. కాబట్టి ఇక్కడ మనము ఈరోజు ఫిజిక్స్, కెమిస్ట్రీ, తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ యొక్క సిలబస్ ఏముంది ఒకసారి మళ్ళీ చూద్దాం. సో దెన్ విల్ గో ఫర్ సో ఎలా ప్రిపేర్ అవుతాము, క్వశ్చన్స్ ఎలా అడుగుతా ఉన్నారు సో దాన్ని చూద్దాం. ఓకే, ఒకసారి ఇక్కడ కనుక చూసుకుంటే మనము సో ఫస్ట్ ఫిజిక్స్ ఇండెక్స్ కనుక తీసుకుంటే చూడండి. సో ఫిజిక్స్లో ఏ టాపిక్స్ మేజర్లీ ఇంపార్టెంట్, ఏ టాపిక్స్ మేజర్గా అంటే ఏంటంటే ఎక్కడైనా మీరు అబ్జర్వ్ చేశారో లేదో, సో ఎక్కడైనా చూస్తే ఏంటంటే నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఏంటంటే 10th స్టాండర్డ్ ఎన్సీఆర్టీ సిలబస్ అంటారు. 10th స్టాండర్డ్ ఎన్సీఆర్టీ సిలబస్ జనరల్ సైన్స్ అంటారు, అంతే తప్ప సో సపరేట్గా ఫస్ట్ టాపిక్, సెకండ్ టాపిక్, థర్డ్ టాపిక్ అని చెప్పేసి టాపిక్స్ అనేది వాళ్ళు మెన్షన్ చేయరు. సో మనము ఆ దాంట్లో ఏంటంటే అంటే ప్రీవియస్ చాలా ఒక సో 10-15 ఇయర్స్ బ్యాక్ నుండి సో వేరియస్ ఎగ్జామ్స్లో వచ్చిన క్వశ్చన్స్ని బేస్ చేసుకొని ఏ టాపిక్స్ అనేది ఇంపార్టెంటో, ఏ టాపిక్స్ నుండి క్వశ్చన్స్ అనేది వస్తూ ఉన్నాయి, సో దాన్ని బట్టి మనము ఆ క్వశ్చన్స్ని తీసుకొని సిలబస్ లాగా కన్వర్ట్ చేసి పెట్టుకున్నాం. అంటే ఏంటంటే ఇప్పుడు మనం సిలబస్ ఏదైతే మనం ఎనాలిసిస్ చేసి పెట్టుకున్నామో ఆ సిలబస్ నుండే క్వశ్చన్స్ అనేది వస్తూ ఉన్నాయి. కాబట్టి ఏంటంటే మనకి ఎన్సీఆర్టీ బుక్ కనుక తీసుకుంటే చాలా ఉంటుంది, హెవీ కాన్సెప్ట్స్ ఉంటాయి. సో కాబట్టి ఇక్కడ ఏంటంటే అందులో ఏది చదవాలి, ఏది చదవకూడదు, ఏది ఇంపార్టెంటో, ఎక్కడ నుండి క్వశ్చన్స్ రిపీటెడ్ వస్తూ ఉన్నాయి, అంటే ఎగ్జామ్స్ స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ కావచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ కావచ్చు, సో అవి ఏవి మెయిన్ ఇంపార్టెంటో అది ఒకసారి చూసుకుంటే సో మనకి ఒక క్లారిటీ వస్తుంది అన్నట్టు సిలబస్ ఏంటి అనేది. బేసిక్గా ఆల్రెడీ నేను చెప్పాను నా ప్రీవియస్ వీడియోస్ మీరు 5 మంత్ర యూట్యూబ్ ఛానల్కి వెళ్ళేసి కనుక మీరు సో సెర్చ్ చేసి ఏంటంటే సిలబస్ చాలాసార్లు మనం డిస్కస్ చేసాం, అందులో ఉంటాయి. ఓకేనా, కాబట్టి అందుకని ఏంటంటే సో 5 మంత్ర యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో ఎవరైతే 5 మంత్ర యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవుతున్న వాళ్ళు లేదంటే ఈ రోజు కొత్తగా చూస్తున్న వాళ్ళైనా సరే 5 మంత్ర కెరీర్ పాయింట్ యూట్యూబ్ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటే మేము లేటెస్ట్ ఏదైనా వీడియో పెట్టినా కానీ మీకు ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో కాబట్టి ఏంటంటే మీరు సో అప్పుడు ఇమీడియట్గా చూసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకుంటే తర్వాత ఏంటంటే మీకు వీలున్నప్పుడైనా సరే సో అందులో ఏమైనా కంటెంట్ మనకు మిస్ అయినా కానీ లేదంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను సిలబస్ చూసా ప్రీవియస్ వీడియోస్లో ఉందని చెప్పాను, అది చూసుకోవడం కోసం కూడా యూజ్ అవుతుంది. కాబట్టి 5 మంత్ర యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా, సో వీలైతే మన కమెంట్స్ ఉంటే కమెంట్ చేయండి. ఓకేనా, అంటే ఎవ్రీ మెసేజ్ మేము చూస్తూ ఉంటాము, చూసి దానికి రిప్లై ఇస్తూ ఉంటాం. ఓకేనా, సో ఇంకేమైనా సజెషన్స్ ఉన్నా ఇవ్వచ్చు, సో విల్ టేక్ ఇట్ పాజిటివ్. ఓకే, చూడండి ఒకసారి ఈ సిలబస్ కనుక తీసుకుంటే మనకి ఫిజిక్స్ సిలబస్ తీసుకుంటే చూడండి ఒకసారి సిలబస్ కనుక తీసుకుంటే
ఓకే ఫైన్. సో ఇది జనరల్గా చూడండి ఫిజిక్స్ సిలబస్లో కొన్నిసార్లు అంటూ ఉంటారు మరి ఇవే ఉన్నాయంటే ఇంకా వేరే అంటే చాలా ఉన్నాయని చెప్పాను. అంటే ఎన్సీఆర్టీ బుక్ కనుక తీసుకుంటే మనకి సో అందులో ఏంటంటే చాలా సిలబస్ ఉంటుందండి. అంటే జనరల్గా ఏంటంటే సిలబస్ అందులో సో మనం ఏదైతే మెయిన్ ఇంపార్టెంటో అవి మనం తీసుకున్నాం ఇక్కడ. ఓకేనా, కాబట్టి సో ఆల్రెడీ చాలాసార్లు కూడా డిస్కస్ చేసాం కాబట్టి పర్టికులర్గా వీటి గురించి డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. మళ్ళీ ఒకసారి రివైజ్ చేద్దాం అనేది సో అని చెప్పేసి ఇది పెట్టాం. ఓకేనా, కాబట్టి చూడండి ఇక్కడ ఫిజికల్ క్వాంటిటీస్ అండ్ మెజర్మెంట్స్ అనేది ఒక టాపిక్ లాగా తీసుకున్నాం. ఓకేనా, సో తర్వాత నెక్స్ట్ వచ్చేసి లాస్ ఆఫ్ మోషన్, సో తర్వాత వచ్చేసి వర్క్ ఎనర్జీ అండ్ పవర్, తర్వాత గ్రావిటేషన్, సౌండ్, ఆప్టిక్స్, నెక్స్ట్ వన్ వచ్చేసి ఎలక్ట్రిక్ కరెంట్ అండ్ ఎలక్ట్రో మ్యాగ్నెటిజం, హీట్, నెక్స్ట్ మోడర్న్ ఫిజిక్స్. అంటే ఏంటంటే మనము ఫిజిక్స్ నుండి కనుక తీసుకుంటే అంటే ఫిజిక్స్ జనరల్ సైన్స్లో ఫిజిక్స్ కనుక తీసుకుంటే ఈ టాపిక్స్ నుండి చాలా వరకు క్వశ్చన్స్ అనేది వస్తూ ఉన్నాయండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి గ్రూప్ డి తీసుకున్నాం అనుకోండి. గ్రూప్ డి అంటే సో ఇప్పుడు ఆర్ఆర్బి గ్రూప్ డి కనుక తీసుకుంటే ఏంటంటే దాంట్లో బేసికల్గా ప్రాబ్లమ్స్ కూడా ఇస్తూ ఉన్నారు. ప్రాబ్లమ్స్ ఎలా అంటే సింపుల్ ప్రాబ్లమ్స్ అంటే బేసిక్ ఫార్ములాను రిలేట్ చేసుకొని జనరల్ ప్రాబ్లమ్స్ అనేది ఇస్తూ ఉన్నారు. ఓకేనా, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకేంటంటే న్యూటన్స్ లాస్ పైన కానీ ఓకేనా, నెక్స్ట్ ఫోర్స్ అప్లై చేసినప్పుడు ఫోర్స్ ఫార్ములా యూజ్ చేసి ఫైండ్ అవుట్ చేయడం కానీ, సో కొన్నిసార్లు ఏంటంటే వెయిట్ ఫార్ములా బేస్డ్ కానీ ఇలా సింపుల్ ప్రాబ్లమ్స్. ఓకేనా, అంటే కొన్నిసార్లు ఏంటంటే మనకి ఈ లాస్ ఆఫ్ మోషన్ ఉంది కదా, లాస్ ఆఫ్ మోషన్లో మనకి మోషన్ ఈక్వేషన్స్ ఉంటాయి. మోషన్ ఈక్వేషన్స్లో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోషన్ ఈక్వేషన్స్ ఉంటాయి. అంటే సో జనరల్గా v = u + at అని, s = ut + ½ at² అని, v² - u² = 2as అని ఇలా ఏంటి మోషన్ ఈక్వేషన్స్ అనేది ఉంటాయి. వెన్ ద బాడీ ఈస్ మూవింగ్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్ అంటే స్ట్రైట్ లైన్ మోషన్ లేదా ఆరిజెంటల్ మోషన్లో లేదా ఆరిజెంటల్ సో పాత్లో కనుక బాడీ అనేది మూవ్ అవుతున్నప్పుడు సో దాంట్లో ఏంటంటే మనకి సో జనరల్గా మోషన్ ఈక్వేషన్స్ అనేది మనం ఇవి తీసుకుంటాం. ఆ మోషన్ ఈక్వేషన్స్ రిలేటెడ్ కూడా కొన్ని ప్రాబ్లమ్స్ అడుగుతూ ఉంటారు. అంటే వెరీ సింపుల్ అండి. అంటే ఏంటంటే మీకు ఫార్ములా కనుక తెలిస్తే అంటే ఇండైరెక్ట్ ఏంది కాన్సెప్ట్ కనుక తెలిస్తే సో అక్కడ మీరు ఇచ్చిన వాల్యూస్ని అందులో సబ్స్టిట్యూట్ చేసేయాలి, ఆన్సర్ వచ్చేస్తుంది. సో ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి అంటే వెరీ సింపుల్. అంటే ఇక్కడ అందుకని ఏంటంటే స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామ్స్లో కనుక తీసుకుంటే ప్రాబ్లమ్స్ అనేది అడగరు. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామ్స్లో మోస్ట్లీ ప్రాబ్లమ్స్ అనేది అడగరండి. సో థియరిటికల్ బేస్ అంటే కంటెంట్ బేస్డ్ క్వశ్చన్స్ అడుగుతారు. ఆ కంటెంట్ బేస్లోనే వాళ్ళు డిఫరెంట్ అంటే లెవెల్ వేరే ఉంటుంది. వేరే అంటే ఏంటంటే బేసిక్గా సో మనకి ఒక 4 స్టేట్మెంట్స్ ఇచ్చి సో ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్టా, సెకండ్ స్టేట్మెంట్ కరెక్టా, థర్డ్ స్టేట్మెంట్ కరెక్టా అని చెప్పేసి స్టేట్మెంట్ కరెక్టా రాంగ్ అని చెప్పేసి అలాంటి క్వశ్చన్స్ అనేది ఇస్తూ ఉంటారు. సో లేదంటే కొన్నిసార్లు ఏంటంటే ఒక సైడ్ స్టేట్మెంట్ తర్వాత ఒక సైడ్ ఏంటంటే లాస్ సో అలా ఇచ్చేసి సో జనరల్గా సో ఏంటి మ్యాచ్ చేయమని చెప్పేసి కూడా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. ఇది స్టేట్ గవర్నమెంట్లో. సో కాబట్టి ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ ఏది తీసుకున్నా కానీ గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ నెక్స్ట్ గ్రూప్ 4 కానీ ఎస్ఐ కానీ తర్వాత పోలీస్ కానిస్టేబుల్ కానీ ఈ ఎగ్జామ్స్ ఏవి తీసుకున్నా కానీ స్టేట్ గవర్నమెంట్ దాంట్లో జనరల్గా ప్రాబ్లమ్స్ అనేది అడగారు మనకి జనరల్ సైన్స్లో ఫిజిక్స్ నుండి. ఓకేనా, ఇది బేసిక్గా మనకి సిలబస్. తర్వాత సో నెక్స్ట్ అండి నెక్స్ట్ కెమిస్ట్రీ కనుక తీసుకుంటే కెమిస్ట్రీ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. సో ఇంతకుముందు ఏంటంటే సో చాలా వరకు ఏంటంటే ఏ ఎగ్జామ్ తీసుకున్నా కానీ మనకు జనరల్ స్టడీస్ అనేది సపరేట్గా ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం. ఇప్పుడు చూస్తే ఏంటంటే ఎన్టీపీసీ తీసుకున్నా కానీ గ్రూప్ డి తీసుకున్నా కానీ సెంట్రల్ గవర్నమెంట్ ఈవెందో మనకి ఎస్ఎస్సి జీడీ తీసుకున్నా కానీ సేమ్. అంటే ఏంటంటే ఇప్పుడు ఎన్టీపీసీ తీసుకున్నాం అనుకోండి. ఎన్టీపీసీ తీసుకుంటే ఏంటంటే ఇప్పుడు క్వశ్చన్స్ కనుక తీసుకుంటే ఎన్టీపీసీకి సో మనకి జనరల్ సైన్స్లో కెమిస్ట్రీ నుండి కూడా క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నారు, ఫిజిక్స్ నుండి కూడా కెమిస్ట్రీ క్వశ్చన్స్ అడుగుతా ఉన్నారు, బయాలజీ నుండి కూడా క్వశ్చన్స్ అనేవి అడుగుతా ఉన్నారు. ఒకప్పుడు ఎట్లా ఉంటుందంటే సో ఓన్లీ జనరల్ స్టడీస్ అని చెప్పేసి ఎక్కువ పాలిటీ, హిస్టరీ, ఎకానమీ దీనిపైన ఎక్కువ క్వశ్చన్స్ అడిగేవాళ్ళు. ఇప్పుడు దాన్ని ఆ కాలం ఏదైతే పారామీటర్ ఉంది కదా అంటే ఆ పారామీటర్ ఏదైతే ఉందో ఆ పారామీటర్ని ఎట్లా చేంజ్ చేశారంటే జనరల్ స్టడీస్ నుండి సో జనరల్ అవేర్నెస్ లా కన్వర్ట్ చేశారు. జనరల్ అవేర్నెస్లో బేసిక్గా మనకి జనరల్ సైన్స్ మేజర్లో రోలు సో తర్వాత దాంతోపాటు కరెంట్ ఈవెంట్స్ పైన ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉన్నారు. ఓకేనా, కాబట్టి ఇక్కడ కెమిస్ట్రీ కూడా చాలా ఇంపార్టెంట్. దీంట్లో కూడా ఏంటంటే చాలా హెవీ సిలబస్ ఉంది. ఆల్రెడీ చెప్పాను కదా సిలబస్ అనేది దీంట్లో కూడా చాలా వ్యాస్ట్ సిలబస్ ఉంటుందండి. దాంట్లో మనము సో జనరల్గా ఏంటంటే ఎగ్జామ్స్కి రిలేటెడ్గా ఏ టాపిక్స్ ఇంపార్టెంట్ కావో ఆ టాపిక్స్ని మనం సార్ట్అవుట్ చేసి ఒక కంటెంట్ అనేది మనము జనరల్గా ఏంటి ప్రిపేర్ చేసుకున్నాం. ఆ కంటెంట్ నుండి ఏంటంటే క్వశ్చన్స్ అనేది రిపీటెడ్గా వస్తూ ఉన్నాయి. సో ఆ కంటెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి దాన్ని మనం ఒక సిలబస్లా పెట్టుకున్నాం. కాబట్టి ముందే ఏమని చెప్పానంటే సో మనము నోటిఫికేషన్లో కంప్లీట్గా సిలబస్ అనేది మెన్షన్ చేయరండి. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ కెమిస్ట్రీ కనుక తీసుకుంటే లెటస్ కన్సిడర్ సో మ్యాటర్ అండ్ దేర్ ప్రాపర్టీస్ అని తర్వాత ఏంటి అటామిక్ స్ట్రక్చర్ అని కెమికల్ రియాక్షన్స్ అని చెప్పేసి ఇలా సిలబస్ అనేది సపరేట్గా ఇవ్వరు వాళ్ళు. సో ఏమంటారు జనరల్గా ఏంటంటే సో 10th స్టాండర్డ్ జనరల్ సైన్స్
సో ఎన్సీఆర్టీ అని చెప్పేసి అంటారు, ఎన్సీఆర్టీ లెవెల్ అని చెప్పేసి అంటారు. అంటే అక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సో 10th స్టాండర్డ్ వరకు ఉన్న ఎన్సీఆర్టీ ఏదైతే ఉందో ఎన్సీఆర్టీ సిలబస్ అనేది చాలా హెవీగా ఉంటుంది. సో దాంట్లో మేజర్గా వాళ్ళు దేనిపైన ఫోకస్ చేస్తారో అది మనం సిలబస్ తీసుకున్నాం. ఓకేనా, అంటే లేదు సార్ నేను మొత్తం చదువుతా అంటే చెప్తే చదివితే ఏంటంటే టైం వేస్ట్ మొత్తం. ఓకేనా, సో మొత్తం చదివితే ఏది చదవాలి దాంతోపాటు ఏది చదవకూడదు కూడా ఇంపార్టెంట్ కాబట్టి సో కెమిస్ట్రీ నుండి మనము ఒక 10 టాపిక్స్ అనేది తీసుకోవచ్చు. ఓకేనా, కెమిస్ట్రీ నుండి మనం ఒక 10 టాపిక్స్ అనేది తీసుకోవచ్చు. సో ఈ 10 టాపిక్స్లో కనుక తీసుకుంటే చూడండి, ఫస్ట్ మ్యాటర్ అండ్ దేర్ ప్రాపర్టీస్ అని, సో నెక్స్ట్ అటామిక్ స్ట్రక్చర్, తర్వాత కెమికల్ రియాక్షన్స్, క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్, యాసిడ్స్, బేసిస్ అండ్ సాల్ట్స్, తర్వాత మెటల్స్ అండ్ అలాయ్స్, సమ్ ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ అండ్ దేర్ కాంపౌండ్స్, తర్వాత కార్బన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్, తర్వాత వచ్చేసి ఆర్గానిక్ కెమిస్ట్రీ అండ్ ద ఫైనల్ వన్ ఈజ్ ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ. ఇవి 10 చాప్టర్స్ అండి. అంటే బేసిక్ ఏంటంటే సో ఈ 10 చాప్టర్స్ నుండి క్వశ్చన్స్ అనేది రిపీట్ అవుతా ఉన్నాయి కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్లో కాబట్టి సో ఇది మనము సిలబస్ తీసుకున్నాం, ఇవి ఇంపార్టెంట్. ఓకేనా, ఇది కెమిస్ట్రీ నుండి. సో నెక్స్ట్ ఫిజిక్స్ నుండి కనుక తీసుకుంటే నెక్స్ట్ కెమిస్ట్రీ తర్వాత ఫిజిక్స్ అయిపోయింది, దెన్ విల్ గో ఫర్ సైన్స్ అండ్ టెక్నాలజీ. సైన్స్ అండ్ టెక్నాలజీలో చూడండి ఇక్కడ ఆల్రెడీ 2 పార్ట్స్ ఉంటాయని చెప్పాం. ఒకటి వచ్చేసి ఏంటంటే సో జనరల్గా బేసిక్ ఇన్ఫర్మేషన్, సో దాన్ని మనము స్టాండర్డ్ ఇన్ఫర్మేషన్ అనొచ్చు, లేదంటే స్టాటిక్ ఇన్ఫర్మేషన్ అనొచ్చు. సో ఆ ఇన్ఫర్మేషన్ నుండి అనేది క్వశ్చన్స్ అనేది వస్తూ ఉంటాయి. దాంతోపాటు ఏంటంటే అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ అంటే మనకు కరెంట్ ఈవెంట్స్ అనేవి కరెంట్ ఈవెంట్స్ నుండి బేసిక్గా క్వశ్చన్స్ అనేది అడుగుతూ ఉంటారు. కాబట్టి సైన్స్ అండ్ టెక్నాలజీ కనుక తీసుకుంటే సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది ఏంటంటే ఓన్లీ స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ఎక్కువ క్వశ్చన్స్ అనేది వస్తూ ఉంటాయి కాబట్టి స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామ్స్కి సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది సో ఇంపార్టెంట్. ఓకేనా, కాబట్టి దీంట్లో కనుక మనం దీన్ని కూడా ఏంటి ఛాన్స్ తీసుకోవద్దు కాబట్టి సైన్స్ అండ్ టెక్నాలజీ నుండి ఏ క్వశ్చన్స్ ఇంపార్టెంట్, క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయి అన్నప్పుడు సో టాపిక్స్ కూడా ఇంపార్టెంట్ కదా. కాబట్టి టాపిక్స్ అనేవి తీసుకున్నాం. ఏం టాపిక్ చూడండి, ఫస్ట్ ఇంట్రడక్షన్, సైన్స్ అండ్ టెక్నాలజీ ఇంట్రడక్షన్ ఏంటి, తర్వాత ఏంటి స్పేస్ సెక్షన్, స్పేస్ సెక్టర్ అండి, స్పేస్ సెక్టర్, తర్వాత వచ్చేసి ఎనర్జీ రిసోర్సెస్, తర్వాత వచ్చేసి డిఫెన్స్ సెక్టర్, నానో టెక్నాలజీ, రోబోటిక్స్, బయోటెక్నాలజీ, క్లోనింగ్ అండ్ స్టెమ్ సెల్ టెక్నాలజీ. అంటే ఏంటంటే ఈ 9 టాపిక్స్ అనేది బేసిక్గా మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ నుండి స్టాండర్డ్ ఇన్ఫర్మేషన్ మనం గెయిన్ చేసుకోవడం కోసం, స్టాండర్డ్ ఇన్ఫర్మేషన్ నుండి క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఆన్సర్ చేయడం కోసం మనము ఈ 9 చాప్టర్స్ అనేది మనం బేసిక్గా చదువుతూ ఉంటాం. ఓకేనా, ఇది బేసిక్ ఏంటంటే సైన్స్ అండ్ టెక్నాలజీ నుండి టాపిక్స్. సో ఇవి సో క్వశ్చన్స్ ఇప్పటివరకు సిలబస్ అనేది అయిపోయింది. ఓకేనా, సిలబస్ ఇప్పటివరకు ఏంటి మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ సిలబస్ ఏంటి, కెమిస్ట్రీ సిలబస్ ఏంటి, తర్వాత ఫిజిక్స్ సిలబస్ ఏంటి చూసాం. ఓకేనా, సో నెక్స్ట్ ఇప్పుడు క్వశ్చన్ లెవెలింగ్ అంటే క్వశ్చన్స్ అనేది ఎలా వస్తూ ఉన్నాయి. ఓకేనా, క్వశ్చన్స్ ఎలా వస్తూ ఉన్నాయి, సో ఏదైనా ఒక కాన్సెప్ట్ తీసుకొని చూద్దాం. ఓకేనా, సో ఇప్పుడు చూడండి దీంట్లో మళ్ళీ కొందరు ఏం చేస్తూ ఉంటారు అంటే ఈ ఇచ్చిన సిలబస్లో కూడా మళ్ళీ మేజర్గా ఎక్కడి నుంచి క్వశ్చన్స్ అనేది ఎక్కువ వస్తూ ఉంటాయి అవి ఫస్ట్ చదువుతూ ఉంటారు. ఓకేనా, కాబట్టి ఏంటంటే లేటెస్ట్ కన్సిడర్ మనం ఒక టాపిక్ తీసుకొని చూద్దాం. ఓకేనా, క్వశ్చన్స్ ఎలా వస్తూ ఉన్నాయి, సో దాని నుండి ఏది ఇంపార్టెంట్ ఎలా చదవాలని చెప్పి చూద్దాం. ఓకేనా, నెక్స్ట్ చూడండి వెయిటేజ్. దానికంటే ముందు వెయిటేజ్ కనుక చూసుకుంటే చూడండి, వెయిటేజీ మనము జనరల్గా రఫ్గా అనాలిసిస్ చేసిన వెయిటేజీ అండి ఇది. అంటే జనరల్ సైన్స్ తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ నుండి మనం అనాలిసిస్ చేసిన సిలబస్ అనాలిసిస్ చేసిన మార్క్స్ వెయిటేజ్. కాబట్టి మార్క్స్ వెయిటేజ్ కనుక చూసుకుంటే చూడండి ఏపీఎస్సి కనుక తీసుకుంటే ఏపీఎస్సి నుండి గ్రూప్ 1 ప్రిలిమ్స్ అనేది జనరల్గా 30 మార్క్స్ అండి. సో 30 మార్క్స్ అనేది గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఉన్నాయి. సో తర్వాత చూడండి అదర్స్ అంటే ఇంకా రిమైనింగ్ ఉంటాయి కదా, రిమైనింగ్ ఏవైతే ఉంటాయో జనరల్గా గ్రూప్ 1 కానీ, సో ఇక్కడ గ్రూప్ 1 తర్వాత గ్రూప్ 2 కానీ, గ్రూప్ 4 కానీ, తర్వాత ఏంటి పంచాయత్ సెక్రటరీ ఉంటుంది, సో విఆర్ఓ కానీ, సో నెక్స్ట్ విఆర్ఏ కానీ ఇట్లా ఉంటాయి. సో ఈ ఎగ్జామ్స్కి బేసిక్ ఏంటంటే సో 7 to 15 మార్క్స్ అనేది మనము సైన్స్ అండ్ టెక్నాలజీ నుండి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకేనా, అంటే ఏంటంటే ఇవి సో చాలా ఇయర్స్ అంటే లాస్ట్ ఒక 10 to 15 ఇయర్స్ ప్రీవియస్ పేపర్స్ నుండి మనము ఎనాలిసిస్ చేసి సో ఇన్ని మార్క్స్ వస్తున్నాయని చెప్పేసి చెప్పిందండి. ఆల్రెడీ నేను చెప్పానది ఆఫ్లైన్ క్లాస్లో కూడా డిస్కస్ చేశాం. ఆఫ్లైన్ క్లాస్ ఏదైతే ఉందో ఆఫ్లైన్ క్లాస్లో కూడా సిలబస్ అనాలిసిస్ అనేది డిస్కస్ చేసినాం, దాంతోపాటు వెయిటేజ్ కూడా చూసాం. ఓకేనా, కాబట్టి ఇక్కడ అదర్స్ వచ్చేసి మనకు 7 to 15 మార్క్స్. ఓకేనా, సో నెక్స్ట్ టీఎస్పీఎస్సీ కనుక తీసుకుంటే మన తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కనుక తీసుకుంటే సో దాంట్లో మనకి 10 to 18 మార్క్స్ అనేది బేసిక్గా అడుగుతూ ఉన్నారు, 10 to 18 మార్క్స్. ఓకేనా, సో నెక్స్ట్ చూడండి ఇక్కడ దీంట్లో మళ్ళీ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 4 తర్వాత పంచాయత్ సెక్రటరీ ఇట్లా డిఫరెంట్ ఎగ్జామ్స్కి అది వ్యారీ అవుతూ ఉంది. ఓకేనా, సో నెక్స్ట్ చూడండి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్. అంటే పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డులో మనకి జనరల్గా ఎస్ఐ కానీ సబ్ ఇన్స్పెక్టర్ లేదా పోలీస్ కానిస్టేబుల్ ఉంటుంది కదా, ఎస్ఐ నెక్స్ట్ పోలీస్ కానిస్టేబుల్. ఒకవేళ ప్రీవియస్ పేపర్ కనుక మనము ప్రీవియస్గా కనుక తీసుకున్నప్పుడు సో ఇప్పుడు ప్రీవియస్ కనుక తీసుకుంటే మనము సో ఏదైతే 2018లో అయిపోయింది,
2018లో మనకి నోటిఫికేషన్ అనేది వచ్చింది కదా, అది ప్రాసెస్ వచ్చేసి రిక్రూట్మెంట్ ప్రాసెస్ 2019లో కంప్లీట్ అయిపోయింది. ఆ 2018లో వచ్చిన దాంట్లో మనం కనుక చూసుకుంటే ఏంటంటే మెయిన్స్ ఎగ్జామ్ అంటే ఎస్ఐ మెయిన్స్లో కనుక తీసుకుంటే ఏంటంటే ఓన్లీ జనరల్ సైన్స్ అండి, అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ అనొచ్చు. సైన్స్ అండ్ టెక్నాలజీ నుండి మనకి సో బేసిక్గా 35 క్వశ్చన్స్ వచ్చాయి. ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి? 35 క్వశ్చన్స్. అంటే ఏంటంటే సో దీంట్లో బేసిక్గా సో ఎస్ఐ కనుక తీసుకున్నాం అనుకోండి, ఎస్ఐ తీసుకుంటే ఏంటంటే పేపర్ 1 నెక్స్ట్ పేపర్ 2 ఉంటుంది కదా, సో పేపర్ 1 అండ్ పేపర్ 2. పేపర్ 1 కనుక తీసుకున్నాం అనుకోండి, పేపర్ 1 తీసుకుంటే ఏంటంటే సో బేసిక్గా మొత్తము సో మనకి అర్థమెటిక్ అండ్ రీజనింగ్ ఉంటుంది, దాంతోపాటు ప్యూర్ మ్యాథ్స్. తర్వాత ఏంటంటే నెక్స్ట్ జనరల్ స్టడీస్ పేపర్ 2 కనుక తీసుకుంటే జనరల్ స్టడీస్ అంటే 2 పేపర్స్ మేజర్ అండి. సో అండ్ 2 more పేపర్స్ కూడా ఉంటాయి, అవి క్వాలిఫైయింగ్ పేపర్స్ అంటాం. అంటే ఏంటంటే ఇంగ్లీష్ ఉంటుంది, తర్వాత తెలుగు ఉంటుంది. 100 మార్క్స్ ఉంటుంది, అది ఓన్లీ క్వాలిఫైయింగ్ కాబట్టి వాటిని మనం కన్సిడర్ చేయం. ఓకేనా? కాబట్టి ఇక్కడ చూడండి ఎస్ఐ కనుక తీసుకుంటే ఏంటంటే సో పేపర్ 1 నెక్స్ట్ పేపర్ 2. సో ఇప్పుడు మెయిన్స్లో జనరల్గా ఏంటంటే జనరల్ స్టడీస్ పేపర్ నుండి మెయిన్స్లో మనకి 35 మార్క్స్ అనేది వచ్చిందండి. సో సైన్స్ అండ్ టెక్నాలజీ ఇట్ ఇన్క్లూడ్స్ మనకి జనరల్ సైన్స్, సో తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ రెండింటి నుండి మనకి 35 మార్క్స్ అనేది వచ్చింది. ఓకేనా? అంటే చూడండి ఇక్కడ సైన్స్ అండ్ టెక్నాలజీతో పాటు జనరల్గా జనరల్ సైన్స్ నుండి టోటల్గా సో 35 క్వశ్చన్స్ అనేది మెయిన్స్లో వచ్చినాయి. ఓకేనా? మీరు కావాలంటే చూడండి 2018 నోటిఫికేషన్లో మెయిన్స్ పేపర్ కనుక తీసుకుంటే 35 మార్క్స్ ఎస్ఐ అంటే సబ్ ఇన్స్పెక్టర్ కనుక తీసుకుంటే ఏంటంటే సో దాంట్లో మనకి సో మెయిన్స్లో 35 మార్క్స్ అనేది వచ్చాయండి. 35 మార్క్స్ అనేది మెయిన్స్లో వచ్చాయి. కాబట్టి ఇక్కడ ఏంటంటే సో మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ నుండి తీసుకుంటే ఏంటంటే వెయిటేజ్ అనేది డే బై డే పెంచుతూ ఉన్నారండి. ఓకేనా? సో దాంట్లో కరెంట్ ఈవెంట్స్ కూడా కోరిలేట్ చేయొచ్చు కాబట్టి సో ఇంటర్లింక్ చేసి జనరల్ క్వశ్చన్స్ అనేది అడుగుతూ ఉన్నారు. కాబట్టి ఏంటంటే మనకి సో మార్క్స్ అనేది వెయిటేజ్ పెంచుతూ ఉన్నారు. ఓకే, ఇది బేసిక్గా ఏంటంటే మనకి సిలబస్ రిలేటెడ్. నెక్స్ట్ ఓకే ఫైన్. సో నెక్స్ట్ అండి నెక్స్ట్ ఇప్పుడు మనము ఎలా చదవాలి, సో బేసిక్గా సిలబస్ అనేది ఏదేది ఇంపార్టెంట్ నెక్స్ట్ ఎట్లా చదవాలి, సో అదొకసారి కనుక చూసుకుంటే చూడండి. సో దీంట్లో మనము మేజర్గా ఆల్రెడీ చాలాసార్లు ఎక్స్ప్లెయిన్ చేసినామండి స్టేట్ గవర్నమెంట్ నెక్స్ట్ సెంట్రల్ గవర్నమెంట్ నుండి. మనము ఫర్ ఎగ్జాంపుల్ ఒక టాపిక్ హీట్ అనే టాపిక్ తీసుకుందాం. లెట్ us కన్సిడర్ సో హీట్ అనే టాపిక్ తీసుకున్నాం అనుకోండి, హీట్. సో హీట్ చాప్టర్ నుండి మనకు బేసిక్గా ఏమేమి టాపిక్స్ అనేది మనం తీసుకుంటాం అంటే సబ్ టాపిక్స్ ఏంటి. సో హీట్లో సబ్ టాపిక్స్ ఏంటంటే మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ సో హీట్ అంటే ఏంటి, సో వాట్ ఈస్ హీట్, సో నెక్స్ట్ దానికి యూనిట్స్, నెక్స్ట్ హీట్ అనేది సో ఎలా ట్రాన్స్ఫర్ అవుతుంది, ఎలా ఫ్లో అవుతుంది ఒక బాడీ నుండి ఇంకా బాడీకి. సో హీట్ ఈస్ ట్రాన్స్ఫరింగ్ ఫ్రమ్ హాట్ బాడీ టు ది కోల్డ్ బాడీ అని చెప్తా ఉంటాం. అంటే హాట్ బాడీ నుండి కోల్డ్ బాడీకి హీట్ అనేది ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది. సో హాట్ బాడీ నుండి కోల్డ్ బాడీకి హీట్ అనేది ట్రాన్స్ఫర్ అయినప్పుడు బేసిక్ ఏంటంటే టెంపరేచర్ డిఫరెన్స్ ఉన్నప్పుడు మాత్రమే ట్రాన్స్ఫర్ అవుతుంది. సో ఇలా టెంపరేచర్ డిఫరెన్స్ అనేది లేదంటే హీట్ అనేది ట్రాన్స్ఫర్ అవ్వదు. కాబట్టి ఇక్కడ ఏంటంటే హీట్ చాప్టర్లో మనకి ఏంటంటే సో బేసిక్గా హీట్ యొక్క డెఫినేషన్ ఏంటి, సో తర్వాత దానికి యూనిట్స్. బేసిక్గా హీట్ యూనిట్స్ కనుక తీసుకుంటే మనకి 2 యూనిట్స్ తీసుకుంటామని ఎస్ఐ సిస్టంలో జనరల్గా వచ్చేసి ఏంటంటే జౌల్స్ తీసుకుంటాం. జౌల్స్ అనేది యూనిట్స్ ఫర్ ది హీట్ ఇన్ ద ఎస్ఐ సిస్టమ్. అండ్ నెక్స్ట్ సిజిఎస్ సిస్టమ్ కనుక తీసుకున్నాం అనుకోండి, సిజిఎస్ సిస్టమ్ కనుక తీసుకుంటే ఏంటంటే క్యాలరీ. ఓకేనా? క్యాలరీస్ ఆర్ ది యూనిట్స్ ఫర్ దిస్ హీట్, రైట్? అంటే ఇక్కడ చూడండి హీట్లో ఎస్ఐ సిస్టంలో యూనిట్స్ వచ్చేసి జౌల్స్, నెక్స్ట్ హీట్లో సిజిఎస్ యూనిట్స్ వచ్చేసి క్యాలరీస్. అంటే ఇక్కడ చూడండి సో మనకి హీట్ చాప్టర్ కనుక తీసుకుంటే యూనిట్స్ నుండి జనరల్ క్వశ్చన్ అనేది ఫ్రేమ్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో కాబట్టి క్వశ్చన్ ఎలా ఫ్రేమ్ చేయొచ్చు అంటే సో వాట్ ఈస్ ద ఎస్ఐ యూనిట్ ఆఫ్ హీట్ అని చెప్పేసి అంటూ ఉంటాం. సో నెక్స్ట్ లేదంటే ఈ రెండింటి రిలేషన్ అడుగుతూ ఉంటారండి. చాలా వరకు వెరీ వెరీ ఇంపార్టెంట్, అది చాలాసార్లు రిపీట్ అయింది మనకి. సో ఎన్టీపీసీ స్టేజ్ 1 నెక్స్ట్ గ్రూప్ డి 2018లో కూడా గ్రూప్ డి పడింది కదా, గ్రూప్ డి తర్వాత దాంతోపాటు ఏఎల్పి పడింది. సో అప్పుడు కూడా ఏంటంటే చాలా వేరియస్ షిఫ్ట్లలో ఈ క్వశ్చన్ అనేది అడిగారు. సో ఏంటంటే జనరల్గా సో 1 calorie ఈజ్ ఈక్వల్స్ టు 4.186 జౌల్స్. అంటే ఏంటంటే ఇలా రిలేషన్స్ అనేది అంటే ఇలాంటి రిలేషన్స్ ఏవైతే ఉన్నాయో వీటిని మనము సో మంచిగా చదువుకోవాల్సిన అవసరం ఉంది. ఓకేనా? అంటే ఏంటంటే డైరెక్ట్ బిట్. ఓకేనా? సో ఇక్కడ 4.186 జౌల్స్ అనేది ఏంటంటే సిజిఎస్ యూనిట్స్కి తర్వాత ఎస్ఐ యూనిట్స్కి మధ్య ఉన్న రిలేషన్. ఓకేనా? అంటే 1 calorie ఆఫ్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు 4.186 జౌల్స్ అన్నట్టు. ఓకేనా? అంటే 1 calorie అనేది 4.186 అనొచ్చులే, అంటే 816. ఓకే, సో దీన్ని రఫ్గా మనము 4.8 అని చెప్పొచ్చు. ఓకేనా? సో దీన్ని మనం ఏమంటామంటే బేసిక్గా 1 calorie ఈజ్ ఈక్వల్స్ టు 4.186. ఓకే, లెట్ us కన్సిడర్
ఓకే, ఫైన్. సో ఇప్పుడు ఇక్కడ 1 క్యాలరీ అండి, 1 క్యాలరీ ఈజ్ ఈక్వల్స్ టు 4.186 జౌల్స్. అంటే ఇలాంటి రిలేషన్స్ నుండి బేసిక్గా క్వశ్చన్స్ అనేది అడుగుతా ఉన్నారు. ఓకే, సో ఇది జనరల్గా హీట్లో. నెక్స్ట్ మళ్ళీ దీంట్లోనే ఏంటంటే మనకి స్పెసిఫిక్ హీట్ ఉంటుందండి, స్పెసిఫిక్ హీట్. సో స్పెసిఫిక్ హీట్ నుండి కూడా జనరల్గా క్వశ్చన్స్ అనేది అడుగుతా ఉన్నారు. స్పెసిఫిక్ హీట్ అంటే ఏంటి, సో నెక్స్ట్ స్పెసిఫిక్ హీట్ యొక్క అప్లికేషన్స్ ఏంటి, సో తర్వాత స్పెసిఫిక్ హీట్ యొక్క యూనిట్స్ ఏంటి. అంటే యూనిట్స్ కూడా మనకి సిజే సిస్టమ్ యూనిట్స్ ఉంటాయి, తర్వాత ఎస్ఐ సిస్టమ్ యూనిట్స్ ఉంటాయి. ఆ యూనిట్స్ ఏంటి అని చెప్పేసి క్వశ్చన్స్ అనేది ఎక్కువగా అడుగుతా ఉన్నారు. కాబట్టి సో దీంట్లో స్పెసిఫిక్ హీట్ కనుక తీసుకుంటే మనకు జనరల్ స్పెసిఫిక్ హీట్, సో దీని నుండి మనము ఫస్ట్ రిలేషన్ క్యూ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది ఎం అని, నెక్స్ట్ క్యూ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది డెల్టా టీ అని, ఈ రెండింటి నుండి తీసుకుంటాం. Q is directly proportional to the m into delta t అని చెప్పి తీసుకుంటాం. Q is directly proportional to the m into delta t. సో దీని నుండి మనకి సో స్పెసిఫిక్ హీట్ అనేది వస్తుంది. Q is equals to ఏమని చెప్తాం జనరల్గా S into m into delta t. S అనేది ఏంటి ఇక్కడ స్పెసిఫిక్ హీట్. ఓకేనా, సో దాన్ని Q is equals to S into m into delta t అని చెప్పి తీసుకుంటాం. సో ఇక్కడ Q is equals to S into m into delta t. ఇక్కడ S ఏదైతే ఉంది చూసారా, Sని మనము స్పెసిఫిక్ హీట్ అని చెప్పి చెప్తా ఉంటాం. ఏమని చెప్తాం ఇక్కడ స్పెసిఫిక్ హీట్. అంటే ఇక్కడ చూడండి స్పెసిఫిక్ హీట్ నుండి కూడా క్వశ్చన్స్ అనేది ఇలా అడుగుతా ఉన్నారు. ఓకేనా, సో దానికి మనం యూనిట్స్ రాయాలి. యూనిట్స్ రాయాలంటే జనరల్గా చూడండి ఇక్కడ దాని నుండి S is equals to ఏమని రాస్తాం, m into, సో జనరల్గా S is equals to Q by S is equals to, let us consider, ఓకే చూడండి ఇక్కడ S is equals to ఏంటంటే సో జనరల్గా సో Q by m ఇంటూ డెల్టా టీ అని చెప్పి తీసుకుంటాం. Q by m ఇంటూ డెల్టా టీ అనేది, Q అనేది హీటు, తర్వాత m అనేది మాస్ ఆఫ్ ది బాడీ, డెల్టా టీ అనేది టెంపరేచర్. ఓకేనా, సో దీని నుండి మనం యూనిట్స్ కనుక తీసుకుంటే లెట్ us కన్సిడర్ SI యూనిట్స్ తీసుకున్నాం అనుకోండి. SI యూనిట్స్ కనుక తీసుకుంటే చూడండి యూనిట్స్, సో హీట్కి యూనిట్స్ ఏంటి SI సిస్టంలో జౌల్స్. కాబట్టి దీన్ని ఎలా తీసుకుంటామంటే SI యూనిట్స్లో జౌల్ ఫర్, సో మాస్కి వచ్చేసి ఏంటి కేజీ కదా, జౌల్ ఫర్ కేజీ కెల్విన్. సో జౌల్ ఫర్ కేజీ కెల్విన్ ఆర్ ది యూనిట్స్ ఫర్ ది స్పెసిఫిక్ హీట్ ఇన్ ద SI సిస్టమ్. ఓకేనా, అంటే ఇలా యూనిట్స్ అనేది బేసిక్గా అడుగుతూ ఉన్నారు. ఓకేనా, మళ్ళీ CGS యూనిట్స్ కనుక తీసుకున్నాం అనుకోండి. సో దీనికి CGS యూనిట్స్ తీసుకుంటే ఇక్కడ జౌల్ ప్లేస్లో మనకు క్యాలరీస్ వస్తుంది. CGS సిస్టమ్ హీట్ యూనిట్స్ వచ్చేసి క్యాలరీస్ పర్ గ్రామ్ డిగ్రీ సెల్సియస్. ఇలా క్వశ్చన్స్ అనేది బేసిక్గా స్పెసిఫిక్ హీట్ నుండి కూడా క్వశ్చన్స్ అనేది అడుగుతూ ఉన్నారు. సో దీంతో పాటు ఏంటంటే మనకి సో జనరల్గా హీట్లోనే మనకి హీట్ ట్రాన్స్ఫర్మేషన్ మెథడ్స్ అంటామండి. హీట్ ట్రాన్స్ఫర్మేషన్ మెథడ్స్ అది కూడా చాలా ఇంపార్టెంట్. బేసిక్గా NTPCలో కానీ గ్రూప్ Dలో కానీ చాలా షిఫ్ట్లో ఈ క్వశ్చన్స్ అనేది వచ్చింది. ఓకేనా, సో ఏంటది జనరల్గా కండక్షన్ అంటే ఏంటి, కన్వెక్షన్ అంటే ఏంటి, తర్వాత రేడియేషన్. కండక్షన్, కన్వెక్షన్, రేడియేషన్ అంటే ఈ 3 అనేది ఏంటంటే హీట్ ట్రాన్స్ఫర్మేషన్ మోడ్స్ అని చెప్పి చెప్తా ఉంటాం. ఈ ట్రాన్స్ఫర్మేషన్ మోడ్స్. సో ఇప్పుడు కండక్షన్ కనుక తీసుకున్నాం అనుకోండి. సో కండక్షన్ తీసుకుంటే ఏంటంటే యాక్చువల్ పార్టికల్స్ యొక్క సో మూమెంట్ వల్ల జనరల్గా హీట్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరుగుతుంది. సో యాక్చువల్ సో పార్టికల్ యొక్క మూమెంట్ అంటే ఏంటంటే బేసిక్గా సాలిడ్ పార్టికల్స్ తీసుకుంటే సాలిడ్ పార్టికల్స్ యొక్క మోషన్ బట్టి సో హీట్ ట్రాన్స్ఫర్మేషన్ జరిగితే కండక్షన్ అని చెప్పి తీసుకుంటాం. అదే ఇప్పుడు కన్వెక్షన్ కనుక తీసుకున్నాం అనుకోండి. కన్వెక్షన్ తీసుకుంటే ఏంటంటే సో జనరల్గా యాక్చువల్ పార్టికల్స్లో సో జనరల్గా ఎయిర్ పార్టికల్స్ అంటే లెట్ us కన్సిడర్ యాజ్ ఏ సో ఏంటి ఎయిర్ పార్టికల్స్, దాన్ని గ్యాస్ స్టేట్లో ఉన్నప్పుడు ఎయిర్ పార్టికల్స్ ట్రాన్స్ఫర్మేషన్ వల్ల కనుక హీట్ ట్రాన్స్ఫర్ అవుతాయి, దెన్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ బేసికల్లీ సో కన్వెక్షన్ అని చెప్పి చెప్తా ఉంటాం. రేడియేషన్ అంటే ఏంటంటే ఎలక్ట్రోమాగ్నెటిక్స్ వేవ్స్ ద్వారా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లైట్ అనేది సన్ నుండి ఎర్త్కి రీచ్ అవుతా ఉంది కదా, సో ఇన్ ద ఫార్మ్ ఆఫ్ EMW అంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్. దాన్ని మనము లైట్ వేవ్ అని చెప్పి చెప్తా ఉంటాం. ఓకేనా, సో లైట్ వేవ్స్ దట్ ఈస్ వాట్ నాన్ మెకానికల్ వేవ్స్ అంటాం. వేవ్స్లో నాన్ మెకానికల్ వేవ్స్ అంటే ఏంటంటే ఈ నాన్ మెకానికల్ వేవ్స్ ఏవైతే ఉన్నాయో అవి కానీ లేదంటే లైట్ వేవ్ అనొచ్చు, దాన్ని మనము ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ అనొచ్చు. ఈ వేవ్స్ ద్వారా కనుక హీట్ అనేది ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్కి ట్రాన్స్ఫర్ అవుతే, సో ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్కి ట్రావెల్ అవుతే సో దాన్ని మనం బేసిక్గా ఏంటి రేడియేషన్ అని చెప్పి చెప్తా ఉంటాం. ఇవి కూడా చాలా ఇంపార్టెంట్. అంటే హీట్లో మనము గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మేజర్గా సో హీట్ని ఎలా చదవాలి, ఫస్ట్ హీట్ డెఫినేషన్ ఏంటి, దానికి యూనిట్స్ ఏంటి, సో తర్వాత దానిలో స్పెసిఫిక్ హీట్ ఏంటి, సో నెక్స్ట్ దాని యూనిట్స్ ఏంటి, సో తర్వాత దాంట్లో అప్లికేషన్స్ ఉంటాయి, స్పెసిఫిక్ హీట్ అప్లికేషన్స్ ఉంటాయి, అప్లికేషన్ చూసుకోవాల్సి ఉంటుంది. అంటే ఇప్పుడు క్వశ్చన్స్ కనుక చూసుకుంటే ఏంటంటే స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ కనుక తీసుకున్నాం అనుకోండి. స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ తీసుకుంటే ఏంటంటే స్టేట్మెంట్స్ ఇస్తారు బేసిక్గా.
అంటే సమ్వాట్ ఏంటంటే కాన్సెప్ట్ అనేది డెప్త్గా ఉన్నప్పుడు మాత్రమే క్వశ్చన్స్ అనేది ఆన్సర్ చేయగలుగుతాం. స్టేట్ గవర్నమెంట్ ఏంటంటే స్టేట్మెంట్ ఇస్తారు, ఓకేనా. సో ఫస్ట్ స్టేట్మెంట్, సెకండ్ స్టేట్మెంట్, థర్డ్ స్టేట్మెంట్, ఫోర్త్ స్టేట్మెంట్, ఇలా 4 స్టేట్మెంట్స్ ఇచ్చి సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అని చెప్పేసి అంటాడు, ఓకేనా. అంటే ఏ స్టేట్మెంట్స్ అనేది కరెక్ట్, ఏ స్టేట్మెంట్స్ రాంగ్ అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. సో అప్పుడు ఆ కేసులో ఏంటంటే మనకు ఒక్కొక్క స్టేట్మెంట్ అనేది ఒక్కొక్క యూనిట్ నుండి రావచ్చు, లేదంటే ఒక్కొక్క స్టేట్మెంట్ ఒకటే యూనిట్ నుండి రావచ్చు. సో ఆ టైంలో ఏంటంటే కాన్సెప్ట్ మొత్తం పైన ఐడియా ఉన్నప్పుడు మాత్రమే క్వశ్చన్ మనం ఆన్సర్ చేస్తాం. వేరేస్ ఇన్ ద కేస్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ కనుక తీసుకుంటే ఏంటంటే డైరెక్ట్ బిట్ ఇస్తారండి. సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్లో ఏంటంటే డైరెక్ట్ బిట్ ఇస్తారు. ఇందాక చూసినాం కదా, ఇది 1 calorie = 4.186 joules అనేది చాలా షిఫ్ట్లో ఆర్ఆర్బీ ఎన్టీపీసీలో వచ్చింది, ఆర్ఆర్బీ గ్రూప్ డీలో కూడా వచ్చింది, ఓకేనా. సో కాబట్టి ఇక్కడ ఏంటంటే ఇలాంటి క్వశ్చన్స్ అనేది జనరల్గా సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్లో ఏంటంటే డైరెక్ట్ బిట్ ఇస్తారు. సో ఇక్కడ యూనిట్స్ కూడా సేమ్ యూనిట్స్ తీసుకున్నా కానీ సో డైరెక్ట్ బిట్ అనేది ఇస్తూ ఉంటారు. వాట్ ఆర్ ద యూనిట్స్, ఎస్ఐ యూనిట్స్ ఆఫ్ స్పెసిఫిక్ హీట్ అని, వాట్ ఆర్ ద సిజిఎస్ యూనిట్స్ ఆఫ్ స్పెసిఫిక్ హీట్ అని చెప్పేసి ఇలా డిఫరెంట్గా ఇస్తూ ఉంటారు. సో ఇది ఒక టాపిక్ జనరల్గా ఏంటంటే ఫిజిక్స్ నుండి ఎలా చదువుతాం అని చెప్పేసి, ఓకేనా. సో నెక్స్ట్ ఒకవేళ కెమిస్ట్రీ కనుక తీసుకుంటే చూడండి, కెమిస్ట్రీ నుండి మనము ఒక టాపిక్ కనుక సో జనరల్గా తీసుకుంటే సో ఇప్పుడు లెటెస్ట్ కన్సిడర్ అటామిక్ స్ట్రక్చర్ తీసుకుందాం, ఓకేనా. దాన్ని ఎట్లా చదువుతాం, అటామిక్ స్ట్రక్చర్ కనుక తీసుకుంటే లేదా స్ట్రక్చర్ ఆఫ్ అన్ ఆటమ్ కనుక తీసుకుంటే సో దానిలో మేజర్ ఏంటి, ఎలా చదువుతాం, అటామిక్ స్ట్రక్చర్. అటామిక్ స్ట్రక్చర్ కనుక తీసుకున్నాం అనుకోండి, అటామిక్ స్ట్రక్చర్లో మేజర్గా క్వశ్చన్స్ అనేది ఎలా అడుగుతా ఉన్నారు అంటే కెమిస్ట్రీ నుండి కూడా చెప్పాను కదా, సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్లో కెమిస్ట్రీ నుండి కూడా క్వశ్చన్స్ అనేది ఎక్కువ అడుగుతున్నారండి. ఇంతకుముందు ఏంటంటే ఫిజిక్స్ నుండి ఎక్కువ అడిగేవాళ్ళు, ఫిజిక్స్ నుండి క్వశ్చన్స్ ఎక్కువ అడిగేవాళ్ళు. ఇప్పుడు కూడా కొన్ని ఎగ్జామ్స్లో ఫిజిక్స్ నుండి అడుగుతా ఉన్నారు, కానీ ఈ మధ్య ఏంటంటే కెమిస్ట్రీ నుండి కూడా ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉన్నారు, కాబట్టి కెమిస్ట్రీ కూడా ఇంపార్టెంట్. సో ఇప్పుడు అటామిక్ స్ట్రక్చర్ కనుక తీసుకున్నాం అనుకోండి, సో దీంట్లో అటామిక్ స్ట్రక్చర్లో మనం తీసుకున్నప్పుడు ఏంటంటే అసలు స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, సో దాంట్లో ఏమేమి ఆటమ్స్ ఉంటాయి అంటే ఏమేమి పార్టికల్స్ ఉంటాయి, దాని యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, ఎలక్ట్రాన్స్ కానీ ప్రోటాన్స్ న్యూట్రాన్స్ అనేది ఉంటాయి కదా, ఎలక్ట్రాన్స్ ప్రోటాన్స్ న్యూట్రాన్స్. సో ఇప్పుడు ఈ 3ని మనం జనరల్గా ఏంటంటే సబ్ అటామిక్ పార్టికల్స్ అని చెప్పి చెప్తా ఉంటాం. ఈ సబ్ అటామిక్ పార్టికల్స్ అనేది ఆటంలో ఎక్కడ ఉంటాయి, ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ కన్సిడర్ ద ఆటమ్ అనేది ఒక ఏంటి జనరల్గా స్పెరికల్ షేప్ అని చెప్పి చెప్తా ఉంటాం. స్పెరికల్ షేప్లో మనం ఆటమ్ కనుక తీసుకున్నప్పుడు సో జనరల్గా సెంటర్ పార్ట్ని మనం న్యూక్లియస్ అంటాం. చూడండి ఇక్కడ ఒకసారి కనుక తీసుకుంటే మనము దిస్ ఈస్ కాల్డ్ యాజ్ అటామిక్ స్ట్రక్చర్ అనుకుందాం. సో అటామిక్ స్ట్రక్చర్ కనుక అనుకుంటే ఈ సెంటర్ పార్ట్ ఏదైతే ఉంది కదా, సో ది సెంటర్ పార్ట్, సో దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ బేసికల్లీ న్యూక్లియస్ అని చెప్పేసి అంటాం. ఏమంటాం దీన్ని, న్యూక్లియస్. సో దీనిలో న్యూక్లియస్లో జనరల్గా 2 సబ్ అటామిక్ పార్టికల్స్ ఉంటాయి, అది వచ్చేసి ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్, ఓకేనా. సో ఏమేమి ఉంటాయంటే ఒకటి ప్రోటాన్, నెక్స్ట్ వన్ వచ్చేసి న్యూట్రాన్స్, ఓకేనా. అంటే చూడండి ఇక్కడ అటామిక్ స్ట్రక్చర్ అనేది ఇలా ఉన్నప్పుడు ఈ సెంటర్ పార్ట్ని మనము న్యూక్లియస్ అంటాం. ఈ సెంటర్ పార్ట్లో మనకి 2 సబ్ అటామిక్ పార్టికల్స్ ఉంటాయి. ఆ 2 సబ్ అటామిక్ పార్టికల్స్ ఏంటంటే ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్, ఓకేనా. సో ప్రోటాన్స్ హ్యావ్ ద పాజిటివ్ ఛార్జ్ అండ్ న్యూట్రాన్స్ హ్యావ్ నో ఛార్జ్. అంటే న్యూట్రాన్స్ అనేది ఛార్జెస్ అనేది ఉండదు. సో ఛార్జ్లెస్ సబ్ అటామిక్ పార్టికల్ అని చెప్పొచ్చు. ఇప్పుడు ఇలా తీసుకున్నప్పుడు చూడండి మళ్ళీ దీని చుట్టూ ఏంటంటే బేసిక్గా ఇలా షెల్స్ ఉంటాయండి. సో బేసిక్ ఇలా షెల్స్ ఉంటాయి, ఓకేనా. ఈ షెల్స్లో ఏంటంటే ఎలక్ట్రాన్స్ అనేది ఇలా రివాల్వ్ అవుతూ ఉంటాయి, ఎలక్ట్రాన్స్ అనేది ఇలా రివాల్వ్ అవుతూ ఉంటాయి. సో ఎలక్ట్రాన్స్ అనేది దీని చుట్టూ ఇలా రివాల్వ్ అవుతూ ఉంటాయి. సో ఇది బేసిక్గా అటామిక్ స్ట్రక్చర్, ఓకేనా. సో దీన్ని మనం ఏమంటాం అంటే బేసిక్గా వీటిని మనము షెల్స్ అంటామండి. ఏమంటాం వీటిని, షెల్స్ అని చెప్తా ఉంటాం. సో ఈ షెల్స్ అనొచ్చు, లేదంటే దీన్ని మనము ఆర్బిట్స్ అనొచ్చు, ఆర్బిట్స్ షెల్స్ అనొచ్చు, ఆర్బిట్స్ అనొచ్చు, ఆర్ వన్ మోర్ నేమ్ కూడా ఎనర్జీ లెవెల్స్. సో దీన్ని మనం ఏమనొచ్చు అంటే ఎనర్జీ లెవెల్స్ కూడా అని చెప్పేసి అనొచ్చు, ఎనర్జీ లెవెల్స్. మరి ఇక్కడ దీని నుండి క్వశ్చన్స్ అనేది ఎలా అడుగుతా ఉన్నారు, అటామిక్ స్ట్రక్చర్ కనుక తీసుకుంటే క్వశ్చన్స్ ఎలా అడుగుతా ఉన్నారు, క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నారు అంటే ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ కనుక తీసుకున్నాం అనుకోండి, సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ తీసుకుంటే డైరెక్ట్ బిట్ ఇస్తారు, ఓకేనా. డైరెక్ట్ బిట్ ఎలా ఇస్తారంటే సో ఇప్పుడు ఎలక్ట్రాన్స్ ఆర్ ఓకే ఆర్ లేదంటే ఏంటంటే ద సెంటర్ పార్ట్ ఆఫ్ అన్ ఆటమ్, ద సెంటర్ పార్ట్ ఆఫ్ అన్ ఆటమ్ ఈజ్ నోన్ యాజ్ ఆర్ ద సెంటర్ పార్ట్ ఆఫ్ అన్ ఆటమ్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ అని చెప్పేసి క్వశ్చన్ ఇస్తారు. దాంట్లో ఆప్షన్ ఏ జనరల్గా ఏంటంటే న్యూక్లియస్ అని, సో నెక్స్ట్ ఏంటి సెల్స్ అని, నెక్స్ట్ ఆర్బిటాల్స్ అని, ఆర్బిట్స్ అని ఇలా ఇస్తూ ఉంటారు. సో దాంట్లో మనకి ఏంటంటే జనరల్గా సెంటర్ పార్ట్ని మనం న్యూక్లియస్ అంటాం. ఇలాంటి జనరల్గా ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ క్వశ్చన్స్. నెక్స్ట్ ఎలా అడుగుతూ ఉంటారు అంటే నెక్స్ట్ సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రాన్స్ అనేది దీని చుట్టూ రివాల్వ్ అవుతున్నప్పుడు ఏంటంటే ఎలక్ట్రాన్స్ అనేది ఒక షెల్ నుండి ఇంకో షెల్కి సో జంప్ అవుతాయండి. బేసిక్గా ఈ షెల్స్ నెక్స్ట్ ఆర్బిటాల్స్ని మనము KLMN అండ్ సో ఆన్, KLMN సో ఆన్ వాటిని మనం జనరల్గా షెల్స్ అంటాం, లేదా ఎనర్జీ లెవెల్స్ లేదా ఆర్బిట్స్ అని చెప్తా ఉంటాం.
వీటిని మనం 1 2 3 4 అని చెప్పేసి కూడా చెప్పొచ్చు. ఓకేనా, KLMN నెక్స్ట్ 1 2 3 4. సో వీటిని మనం ఏమంటామంటే జనరల్గా షెల్స్ అనొచ్చు, ఆర్బిట్స్ అనొచ్చు, లేదా ఎనర్జీ లెవెల్స్ అని చెప్పొచ్చు. ఓకేనా, సో ఇక్కడ ఏంటంటే సో ఎలక్ట్రాన్స్ అనేది ఈ షెల్స్లో రివాల్వ్స్ అవుతున్నప్పుడు, ఎలక్ట్రాన్స్ అనేది షెల్స్లో రివాల్వ్ అవుతున్నప్పుడు ఏంటంటే ఒక షెల్ నుండి ఇంకో షెల్లోకి ఎంటర్ అవుతాయండి. అంటే ఏంటంటే 1 ఆర్బిట్ నుండి ఇంకో ఆర్బిట్లోకి ఎంటర్ అవుతాయి. ఎంటర్ అయినప్పుడు ఎనర్జీ అనేది ఏమవుతుంది, క్వశ్చన్స్ ఇలా అడగవచ్చు. ఓకేనా, అదే ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ కనుక తీసుకున్నాం అనుకోండి, ఫస్ట్ స్టేట్మెంట్ ఏమి ఇస్తారంటే లెట్ us కన్సిడర్ సో ప్రోటాన్స్ ఆర్ ప్రజెంట్ అరౌండ్ ద న్యూక్లియస్ అంటాడు ఫస్ట్ స్టేట్మెంట్. సెకండ్ స్టేట్మెంట్ ఏమంటారంటే ప్రోటాన్స్ ఆర్ హ్యావింగ్ నో చార్జెస్ అంటాడు. సో నెక్స్ట్ స్టేట్మెంట్ ఏమంటారంటే న్యూట్రాన్ హ్యావ్ సో న్యూట్రాన్స్ హ్యావ్ ద చార్జెస్ అంటారు, లేదా న్యూట్రాన్స్ హ్యావ్ పాజిటివ్ చార్జెస్ అంటారు. లాస్ట్ స్టేట్మెంట్ వచ్చేసి ఎలక్ట్రాన్స్ ఆర్ రివాల్వింగ్ అరౌండ్ ద న్యూక్లియస్ అంటారు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్ అంటాడు. అంటే ఇలా స్టేట్మెంట్స్ ఇచ్చేది జనరల్గా ఏంటంటే స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నారు. ఓకేనా, అంటే ఇక్కడ ఏంటంటే కాన్సెప్ట్ మొత్తం కవర్ చేసుకుంటూ వాళ్ళు క్వశ్చన్స్ అనేది ఫ్రేమ్ చేస్తారండి. ఇప్పుడు ఏవైతే 4 స్టేట్మెంట్ చెప్పాను కదా, ఈ 4 స్టేట్మెంట్స్లో ఏంటంటే బేసిక్గా సో జనరల్గా ప్రోటాన్స్ కనుక తీసుకుంటే ఏంటంటే ప్రోటాన్స్ అనేది న్యూక్లియస్ చుట్టూ తిరగవు, కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ రాంగ్. సెకండ్ స్టేట్మెంట్ ఏంటి, సో న్యూట్రాన్స్ కనుక తీసుకుంటే న్యూట్రాన్స్కి ఛార్జ్ ఉంటుంది అంటున్నాడు, ఛార్జ్ అనేది న్యూట్రాన్స్కి ఉండదు. ఓకేనా, సో నెక్స్ట్ థర్డ్ స్టేట్మెంట్ కనుక తీసుకుంటే ఏంటంటే సో బేసిక్గా న్యూక్లియస్ ఉంది కదా, సో న్యూక్లియస్ చుట్టూ జనరల్గా ఎలక్ట్రాన్స్ మాత్రమే తిరుగుతూ ఉంటాయండి. ఓకేనా, ఎలక్ట్రాన్స్ తిరుగుతూ ఉంటాయి కాబట్టి ఎలక్ట్రాన్స్ తిరిగేది ఏదైతే ఆప్షన్ ఉందో ఫోర్త్ ఆప్షన్, దట్ ఈస్ ద రైట్ ఆన్సర్. అంటే క్వశ్చన్స్ చూడండి ఇక్కడ ఇలాంటి స్టేట్మెంట్ వైజ్ క్వశ్చన్స్ అనేది కొన్ని అడుగుతూ ఉంటారు. ఓకేనా, సో ఇది జనరల్గా ఏంటంటే అటామిక్ స్ట్రక్చర్లో ఇవి తీసుకుంటాం. ఓకేనా, మళ్ళీ దీంట్లోనే మనకి అటామిక్ నంబర్ అంటే ఏంటి, అటామిక్ నంబర్. ఓకేనా, సో అటామిక్ నెంబర్కి సో జనరల్గా డెఫినేషన్ ఏంటి, దాన్ని ఎలా డిఫైన్ చేస్తాం అంటే నంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ప్రెజెంట్ ఇన్ అన్ ఆటమ్ ఈస్ నోన్ యాజ్ అటామిక్ నెంబర్ అంటాం. అంటే నంబర్ ఆఫ్ ప్రోటాన్స్ అనొచ్చు, లేదంటే నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనొచ్చు. అంటే బేసిక్గా చూడండి సో ఇక్కడ ఉండేది ఏంటంటే ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్ ఉంటాయండి, ఇక్కడ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఇక్కడ కండిషన్ ఏంటంటే నంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎలక్ట్రాన్స్. ఓకేనా, కాబట్టి నంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఆర్ నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని మనం అటామిక్ నెంబర్ అంటాం. సో దాన్ని బేసిక్ ఏంటంటే జెడ్తో డినోట్ చేస్తాం. ఈ అటామిక్ నెంబర్ మనం పీరియాడిక్ టేబుల్ కనుక తీసుకుంటే పీరియాడిక్ టేబుల్ మనకు అటామిక్ నెంబర్స్ ఉంటాయి, అటామిక్ మాస్ నెంబర్స్ ఉంటాయి. అటామిక్ మాస్ నెంబర్స్ని మనం అటామిక్ వెయిట్ అని చెప్తా ఉంటాం. ఓకేనా, అటామిక్ నెంబర్ ఉంటుంది, తర్వాత అటామిక్ మాస్ నెంబర్ ఉంటుంది. ఓకేనా, అటామిక్ నెంబర్ అంటే ఏమని చెప్పినా ఇక్కడ నంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఆర్ నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈస్ నోన్ యాజ్ అటామిక్ నెంబర్ అంటాం. దట్ కెన్ బి డినోటెడ్ బై లెటర్ జెడ్. ఓకేనా, సో కొన్నిసార్లు ఏంటంటే అటామిక్ మాస్ నెంబర్ అడుగుతారు. మాస్ నెంబర్ అడిగేటప్పుడు ఏంటంటే ఓన్లీ న్యూక్లియస్ మాస్ కన్సిడర్ చేస్తామండి. న్యూక్లియస్ మాస్ అంటే ఏంటంటే నంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ప్లస్ నంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ విల్ గివ్ యూ ద మాస్ నెంబర్ ఆఫ్ అన్ ఆటమ్, లేదంటే అటామిక్ వెయిట్ ఆఫ్ అన్ ఆటమ్ అని చెప్తా ఉంటాం. అంటే ఆటమ్ వెయిట్ అనేది దేని కన్సిడర్ చేస్తామంటే ప్రోటాన్స్ ప్లస్ న్యూట్రాన్స్ విల్ గివ్ యూ ద అటామిక్ మాస్ నెంబర్ లేదా అటామిక్ వెయిట్ అని చెప్తా ఉంటాం. ఓకేనా, కాబట్టి ఇక్కడ అటామిక్ వెయిట్ కానీ అటామిక్ మాస్ నెంబర్ కానీ సో ఏంటంటే నంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ప్లస్ న్యూట్రాన్స్ అని తీసుకుంటా ఉంటాం. అంటే క్వశ్చన్స్ అనేది సో జనరల్గా దీని నుండి ఇలా తీసుకుంటాం. సో ఇప్పుడు ఈ క్లాస్లో మొత్తం సిలబస్ అనేది ఇంకా డెప్త్గా సో చెప్పడానికి రాదు కాబట్టి మనము ఓవర్ వ్యూ ఇస్తున్నాం. అంటే క్వశ్చన్స్ ఎలా వస్తూ ఉన్నాయి, సో ఏ టాపిక్స్ మేజర్లీ ఇంపార్టెంట్, దాన్ని ఎలా చదవాలి. ఓకేనా, సో మనము ఏదైతే క్లాసెస్ స్టార్ట్ అవుతాయి కదా, సో క్లాసెస్ స్టార్ట్ అయినప్పుడు వెరీ క్లియర్లీ సో టాపిక్స్ సబ్ టాపిక్స్ అన్ని డిస్కస్ చేస్తూ ఉంటాం. దీనిలోనే వ్యాలెన్సీ డిస్కస్ చేస్తాం, అటామిక్ మాస్ నెంబర్ అంటే ఏంటి, ఐసోటోప్స్ అంటే ఏంటి, ఐసోబార్స్ అంటే ఏంటి, నెక్స్ట్ ఐసోటోన్స్ అంటే ఏంటి. ఓకే, సో దీంట్లో మొత్తం డిస్కస్ చేస్తాం అటామిక్ స్ట్రక్చర్లో. నెక్స్ట్ ఏంటి అంటే దీంట్లో మోడల్స్ ఉంటాయి, బోర్డ్స్ మోడల్ అని, థామ్సన్ మోడల్ అని, రూథర్ఫోర్డ్ మోడల్ అని, ఓకేనా, సోమర్ ఫీల్డ్ మోడల్ అని, ఇలా డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి. అంటే ఒక్కొక్క మోడల్లో సో ఏంటి ఒక్కొక్క అనాలిసిస్ అంటే ఒక్కొక్క ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు సైంటిస్ట్, కాబట్టి ఫైనల్ మోడల్ ఇప్పుడు బోర్డ్స్ మోడల్ అని తీసుకుంటూ ఉంటాం. సో బోర్డ్స్ మోడల్ ప్రకారం ఏంటి ఎలక్ట్రాన్స్ అనేది జనరల్గా న్యూక్లియస్ చుట్టూ రివాల్వ్ అవుతూ ఉంటాయి. అవి ఎలిప్టికల్ షెల్స్ లేదా ఎలిప్టికల్ పాత్లో రివాల్వ్ అవుతూ ఉంటాయి. కాబట్టి ఎలక్ట్రాన్స్ అనేది న్యూక్లియస్ చుట్టూ కనుక రివాల్వ్ అవుతున్నప్పుడు ఏంటంటే అవి సో ఎలిప్టికల్ షేప్లో మాత్రమే రివాల్వ్ అవుతూ ఉంటాయి. ఇది ఫైనల్గా బోర్డ్స్ అనే సైంటిస్ట్ ఇచ్చారు కాబట్టి డిఫరెంట్ అన్ని మోడల్స్లో బేసిక్గా బోర్డ్స్ మోడల్ అనేది ఫైనల్ మోడల్ అని చెప్తా ఉంటాం. ఓకేనా, సో ఇలా జనరల్గా ఏంటంటే సో టాపిక్లోకి ఎంటర్ అయినప్పుడు సో బేసిక్గా అన్ని టాపిక్స్ అనేది 1 by 1 సబ్ టాపిక్స్ మనము సో క్లియర్గా డిస్కస్ చేద్దాం. ఓకేనా, కాబట్టి ఇక్కడ ఏంటంటే మనము ఈ సైన్స్ అండ్ టెక్నాలజీని గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామ్స్లో ప్రాబ్లమ్స్ అనేది అడగరు, సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్లో ప్రాబ్లమ్స్ అడుగుతారు. స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామ్స్లో సైన్స్ అలాంగ్ విత్ దట్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంటుంది.
సైన్స్ అండ్ టెక్నాలజీ, అంటే జనరల్ సైన్స్ ప్లస్ సైన్స్ అండ్ టెక్నాలజీ అనొచ్చు. అదే సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్లో మనం ఓన్లీ జనరల్ సైన్స్ మాత్రమే తీసుకుంటారు. ఆ జనరల్ సైన్స్లో మేజర్లీ ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ బయాలజీ నుండి ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉంటారు. ఓకేనా, కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్కి స్టేట్ గవర్నమెంట్కి చదివేటప్పుడు ఏంటంటే సైన్స్ అండ్ టెక్నాలజీని స్టేట్ గవర్నమెంట్లో ఇంక్లూడ్ చేయడం, సెంట్రల్ గవర్నమెంట్లో ఎక్స్క్లూడ్ చేయడం సో చేస్తే సరిపోద్ది. ఓకే, సో ఇది బేసిక్గా ఎలా ప్రిపేర్ అవుతాము, సైన్స్ అండ్ టెక్నాలజీ సిలబస్ ఏంటి, ఓకేనా. సో బేసిక్గా వెయిటేజ్ ఏంటి అని చెప్పేసి డిస్కస్ చేసినాం కదా. సో నెక్స్ట్ ఏంటంటే మండే నుంచి మనకి సో డెమో క్లాసెస్ అనేవి స్టార్ట్ అవుతూ ఉన్నాయి. సో ఫ్రీ డెమోస్, సో ఎవరైతే జనరల్గా ఏంటి డెమోస్ కంటెంట్ ఏమైనా నచ్చిందా లేదంటే సో చూసుకోవడం కోసం, లేదంటే ఇన్స్టిట్యూట్ జనరల్గా ఏది బాగుందని చెప్పి చాలా వరకు స్టూడెంట్స్ సర్చ్ చేస్తూ ఉంటారు కదా. సో అప్పుడు డెమోస్ ఫ్రీ డెమోసే కాబట్టి మీరు డెమో క్లాసెస్కి రండి. సో డెమో క్లాసెస్కి వస్తే ఏంటంటే మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఓకేనా, అంటే కంటెంట్ ఎలా చెప్తా ఉన్నారు, ఏది ఇంపార్టెంటో. సో నెక్స్ట్ సో మన దగ్గర 5 మంత్ర కెరీర్ పాయింట్ టీమ్ అనేది చాలా స్ట్రాంగ్ టీమ్ ఉంది. సో కంటెంట్ అనేది ఏదైతే ఉందో ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ సో రెండిట్లలో మనకి అవైలబుల్గా ఉంటుంది. ఓకే, కాబట్టి ఫ్రీ డెమో క్లాసెస్ అటెండ్ అవ్వండి. అండ్ సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 5 మంత్ర కెరీర్ పాయింట్ యూట్యూబ్ ఛానల్ వన్స్ అగైన్. సో అండ్ ప్లీజ్ టు కామెంట్ అండ్ ప్లీజ్ like the video. If you like the video, then so we'll get the notification as well as we'll get the content from the 5 Mantra Career Point YouTube channel. Thank you to all. Thank you very much. నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు 5 మంత్ర కెరీర్ పాయింట్. మన తెలంగాణ రాష్ట్రంలోని విద్యార్థులందరూ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అందరికీ స్వాగతం. పోటీ పరీక్షల్లో తెలంగాణ గ్రూప్ 1, గ్రూప్ 2 కోసం ప్రత్యేకంగా అవతరించిన సంస్థ 5 మంత్ర కెరీర్ పాయింట్. దీని ద్వారా మీకు నిష్ఠాతులైన ఫ్యాకల్టీస్ అందరూ కూడా ప్రతి సబ్జెక్ట్లో కూడా మీకు ఆన్లైన్లో ఆఫ్లైన్లో క్లాసెస్ అందిస్తున్నారు. నా పేరు రవిపాల్ రెడ్డి. సో ఈరోజు మనం పోటీ పరీక్షల్లో యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. యాప్టిట్యూడ్ అంటే ఏమిటి, రీజనింగ్ అంటే ఏమిటి, వీటి నుండి ఎలాంటి ప్రశ్నలు వస్తున్నాయి, వాటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనం. ఈరోజు పోటీ పరీక్ష ఏదైనా కానీ గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ జూనియర్ లెక్చరర్స్ కానీ డిగ్రీ లెక్చరర్స్ కానీ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ కానీ డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్స్ గెజిటెడ్ అండ్ నాన్ గెజిటెడ్ ప్రతి పోటీ పరీక్షలో కూడా
యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్కి ఎంత ప్రాముఖ్యత ఉందో మీ అందరికీ తెలిసింది. జనరల్ స్టడీస్లో 150 ప్రశ్నలకి దాదాపు 15 నుండి 20 ప్రశ్నలు కేవలం మన యొక్క లాజికల్ రీజనింగ్ అండ్ యాప్టిట్యూడ్ నుండి రావడం జరుగుతుంది. అదేవిధంగా సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ అండ్ కానిస్టేబుల్ ఎగ్జామ్స్ మనం పరిశీలించినట్లయితే అందులో 50% ఆఫ్ క్వశ్చన్స్ కేవలం యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ నుండి వస్తున్నాయి. 50% ప్రశ్నలు కేవలం యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ నుండి వస్తున్నాయి. సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఎగ్జామ్లో 200 ప్రశ్నలు కేవలం మన యొక్క సబ్జెక్ట్ అయిన యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ నుండి వస్తున్నాయి. థర్డ్ పేపర్ యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ 200 క్వశ్చన్స్ అండ్ 200 మార్క్స్. ఫోర్త్ పేపర్ జనరల్ స్టడీస్ అంటే హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ, కరెంట్ అఫైర్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇండియన్ కాన్స్టిట్యూషన్ అన్ని సబ్జెక్ట్స్ నుండి ఎన్ని ప్రశ్నలు వస్తున్నాయో కేవలం మన యొక్క యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ నుండి అన్ని ప్రశ్నలు వస్తున్నాయి. అంటే 50% ఆఫ్ ప్రియారిటీ కేవలం మన సబ్జెక్ట్కి ఇవ్వడం జరిగింది. బ్యాంక్ పిఓస్ అండ్ బ్యాంక్ క్లర్క్స్ ఎగ్జామ్లో మీకు 50% ఆఫ్ క్వశ్చన్స్ కేవలం యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ నుండి, 25% ఆఫ్ క్వశ్చన్స్ ఫ్రమ్ జనరల్ ఇంగ్లీష్, 25% ఆఫ్ క్వశ్చన్స్ ఫ్రమ్ జనరల్ అవేర్నెస్ ఫోకస్ ఆన్ బ్యాంకింగ్ సెక్టర్ వాటి నుండి వస్తుంది. సో దీన్ని బట్టి మీకు అర్థమైన అంశం ఏంటి అంటే ఎవరైతే ఈ లాజికల్ రీజనింగ్ అండ్ యాప్టిట్యూడ్లో పర్ఫెక్ట్ అవుతారో, ఎవరైతే ఇందులో మాస్టర్ అవుతారో వారి యొక్క లైఫ్ కలర్ఫుల్గా ఉంటుంది. ఎవరైతే ఇందులో వీక్గా ఉంటారో మరో నోటిఫికేషన్ కోసం వెయిట్ చేయాల్సిన పరిస్థితి. చూద్దాం ఈరోజు మనం పోటీ పరీక్ష ఏది తీసుకున్నా కూడా అందులో మన యొక్క ప్రశ్నల్ని ముఖ్యంగా మనం ఎన్ని రకాలుగా వర్గీకరించుకోవచ్చు అంటే ముఖ్యంగా మనం వీటిని యాప్టిట్యూడ్ గాను అదేవిధంగా సెకండ్ వన్ రీజనింగ్ గాను మనం డివైడ్ చేసుకోవచ్చు. యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ గాను డివైడ్ చేసుకోవచ్చు. యాప్టిట్యూడ్ అనేది కొత్త టాపిక్ కాదు, ఆల్రెడీ మీరు ప్రైమరీ స్కూల్లో, హై స్కూల్లో నేర్చుకున్న టాపిక్సే. టైమ్ అండ్ డిస్టెన్స్, టైమ్ అండ్ వర్క్, యావరేజ్, రేషియో అండ్ ప్రపోర్షన్, పర్సంటేజెస్, ప్రాఫిట్ అండ్ లాస్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇవన్నీ కూడా మనం హై స్కూల్లో నేర్చుకున్న టాపిక్సే. వీటి నుండి కొన్ని ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. వీటికన్నా ఎక్కువగా రీజనింగ్ నుండి అంటే తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మనకు ఈ రీజనింగ్ నుండి ఎక్కువ ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది. యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్లో మ్యాక్సిమం క్వశ్చన్స్ ఫ్రమ్ రీజనింగ్ నుండి మాత్రమే ఇస్తున్నారు. అంటే దాదాపు 20 ప్రశ్నల్లో 16-17 ప్రశ్నలు కేవలం రీజనింగ్ నుండి, 3 లేదా 4 ప్రశ్నలు యాప్టిట్యూడ్ నుండి ఇవ్వడం జరుగుతుంది. అగైన్ దిస్ రీజనింగ్ ఈజ్ డివైడెడ్ ఇంటూ 2 టైప్స్, వెర్బల్ రీజనింగ్ అండ్ నాన్ వెర్బల్ రీజనింగ్. What is verbal and what is non-verbal? Verbal it means with words, పదాలతో కూడి ఉన్నదే వెర్బల్. నాన్ వెర్బల్ వితౌట్ వర్డ్స్, పదాలు లేకుండా. ఈరోజు మన యొక్క పోటీ ప్రశ్నకి నాన్ వెర్బల్ రీజనింగ్ అవసరం లేదు, ఓన్లీ వెర్బల్ రీజనింగ్ మాత్రమే మనకి ఇంపార్టెంట్. దాని గురించి మనం చూద్దాం. ఏంటి ఆ వెర్బల్ రీజనింగ్ ఏంటి అంటే ఇందులో సిరీస్ అనే టాపిక్ ఉంది, అనాలజీ, క్లాసిఫికేషన్, కోడింగ్ అండ్ డీకోడింగ్, డైరెక్షన్స్, బ్లడ్ రిలేషన్, సిట్టింగ్ అరేంజ్మెంట్స్ ఇవన్నీ కూడా మనకు ఇందులో వస్తున్నాయి. ఇవన్నీ మీరు పర్ఫెక్ట్గా చేయాలి అంటే నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటి? నెక్స్ట్ మనం క్వశ్చన్ వేటి మీద అవగాహన సాధించాలి. ముందుగా ఫస్ట్ ప్రైమరీ థింగ్స్, బేసిక్స్ మీద మీకు అవగాహన ఉండాలి. ఏంటి ఆ బేసిక్స్? ప్రాథమిక అంశాలు అంటే ఏమిటి అంటే మీకు ముందుగా బేసిక్ నెంబర్ సిస్టమ్, ప్రాథమిక సంఖ్యావాదం మీద అవగాహన ఉండాలి. ప్రాథమిక సంఖ్యావాదం అంటే ఏమిటి? బేసిక్ నెంబర్ సిస్టమ్ అంటే ఏమిటి? వివిధ రకాల సంఖ్యల గురించి మీకు తెలిసి ఉండాలి. సహజ సంఖ్యలు అంటే ఏమిటి? పూర్ణాంకాలు, పూర్ణ సంఖ్యలు, అకరణీయ సంఖ్యలు, సరి సంఖ్యలు, బేసి సంఖ్యలు, ప్రధానాంకాలు, సంయుక్త సంఖ్యలు, వీటి గురించి మీకు తెలిసి ఉండాలి. బాధ్యనీయ సూత్రాల గురించి తెలిసి ఉండాలి. ఎప్పుడో చిన్నప్పుడు చదువుకున్నారు, మర్చిపోయారు, అయినా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఇక్కడ మనం రెగ్యులర్గా క్లాసెస్ ఆన్లైన్లో మరియు ఆఫ్లైన్లో తీసుకుంటున్నాం కాబట్టి రెగ్యులర్గా అటెండ్ అయ్యి మీ యొక్క స్కిల్స్ పెంచుకోవచ్చు. మరో శుభవార్త ఏంటి అంటే మన యొక్క 5 మంత్ర కెరీర్ పాయింట్ కమింగ్ మండే, వచ్చే సోమవారం నుండి శనివారం వరకు ఉచితంగా, అందరికీ ఉచితంగా
ఫ్రీగా ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ క్లాసెస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దానికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోవాలి అంటే మన స్లైడ్లో కనబడే నెంబర్ కానీ డిస్క్రిప్షన్లో ఉండే నెంబర్ కానీ ఫోన్ చేసి వివరాలు కనుక్కోండి. కమింగ్ మండే వచ్చే సోమవారం నుండి శనివారం వరకు ఉచితంగా ప్రతిరోజు కూడా అందరికీ ఉచితంగా క్లాసెస్ అందించడం జరుగుతుంది. గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 క్లాసెస్ 1 వీక్ ఫ్రీ క్లాసెస్. రెగ్యులర్ బ్యాచెస్ సెప్టెంబర్ 2 నుండి రెగ్యులర్ బ్యాచెస్ స్టార్ట్ కావడం జరుగుతుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు కావాలి అంటే డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్ కానీ మధ్యలో స్లైడ్లో వచ్చిన నెంబర్ కానీ కాల్ చేసి మీ యొక్క నేమ్ ఎన్రోల్ చేసుకోండి. ఇక్కడ ఎవరైతే చెప్తున్నారో వారే మీకు ఆఫ్లైన్లో కూడా మీకు టీచ్ చేయడం జరుగుతూ ఉంది. ఇక్కడ చెప్పాను బేసిక్ నెంబర్ సిస్టమ్, ప్రాథమిక సంఖ్యావాదము అని. దానితో పాటు మీ అందరికీ ఖచ్చితంగా తెలియాల్సిన మరొక అంశము 1 నుండి 60 వరకు వర్గాలు. 1 నుండి 60 వరకు వర్గాలు మీకు వచ్చి ఉండాలి, తెలుసా? 1 నుండి 60 వరకు వర్గాలు మీకు తెలుసా? మీలో మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ విద్యార్థులు కూడా ఉన్నారు, తెలుసా అంటే చాలామందికి తెలియదు. తెలియకుండా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, మీతో పాటు నేనున్నాను. కష్టపడకుండా ఇబ్బంది పడకుండా మీకు నేర్పించే పద్ధతులు ఎన్నో ఉన్నాయి. ఒకటే, ఎవరు కష్టపడకండి. కష్టపడకుండా ఎలా విజయం సాధించవచ్చు? స్మార్ట్ వర్క్ ఉంది. ఆ స్మార్ట్ వర్క్ ఏంది, ఏ విధంగా చేయాలి అనేది మన 5 మంత్ర కెరీర్ పాయింట్ ద్వారా మీకు అందించే ప్రయత్నం చేస్తాం. 1 నుండి 60 వరకు వర్గాలని బయాడ్ చేయకుండా నేర్చుకోవచ్చు. అది ఎలా నేర్చుకోవచ్చు అనేది ఈరోజు షాంపిల్గా కొంచెం మీకు చెప్పి మిగిలిన రెగ్యులర్ క్లాస్లో చెప్పే ప్రయత్నం చేస్తాను. మూడవది మిత్రులారా, మీ అందరికీ 1 నుండి 20 వరకు గణాలు వచ్చి ఉండాలి. ఏంటి నాన్న గణాలు అంటే ఏంటి? గణాలు అంటే ఏమిటి? 1 క్యూబ్ అంటే 1 ఇంటూ 1 ఇంటూ 1 1, 2 క్యూబ్ 2 ఇంటూ 2 ఇంటూ 2 8, 3 క్యూబ్ 27, 4 క్యూబ్ 64. అలా మీకు 11 వరకు 20 వరకు క్యూబ్స్ పర్ఫెక్ట్గా వచ్చి ఉండాలి. 20 వరకు క్యూబ్స్ మీకు పర్ఫెక్ట్గా వస్తే చాలు, ఇది మీరు పర్ఫెక్ట్గా నేర్చుకోవచ్చు. నెక్స్ట్ వన్ ఏంటి అంటే 1 నుండి 20 వరకు క్యూబ్స్. 4th వన్ 100 లోపులో ఉన్న ప్రధాన సంఖ్యలు మీకు తెలిసి ఉండాలి. 100 లోపులో ఉన్న ప్రధాన సంఖ్యలు, బిలో 100 ప్రైమ్ నెంబర్స్ మీ అందరికీ తెలిసి ఉండాలి. 100 లోపులో ఉన్న ప్రైమ్ నెంబర్స్ ఏంటి అంటే మనకు 5th క్లాస్ మ్యాథ్స్ బుక్లో ఒకటి ఎరటోస్తనీస్ జల్లెడ పద్ధతి అని ఉంది. ఎరటోస్తనీస్ జల్లెడ పద్ధతి. ఆ ఎరటోస్తనీస్ జల్లెడ పద్ధతి ప్రకారం ఎలా కనుక్కోవచ్చో హై స్కూల్లో ప్రైమరీ స్కూల్లో ఉంది, కానీ ఆ పద్ధతి వద్దు. మీకు మరొక అద్భుతమైన పద్ధతి ఉంది. అలా అనేది తక్కువ కాదు, దాన్ని తక్కువ చేయడం కాదు, అది అద్భుతమైన మెథడే, కానీ దానివల్ల ఎక్కువ టైం తీసుకుంటుంది. అతి తక్కువ సమయంలో ఎలా చేయాలి అనేది మనకు అద్భుతమైన మెథడ్ ఉంది. అది మన యొక్క ముందు క్లాస్లో మీకు అందించడం జరుగుతుంది. 100 లోపులో ఉన్న ప్రధాన సంఖ్యలు మీకు తెలిసి ఉండాలి. మీ అందరికీ కూడిక, తీసివేత, గుణకార, భాగహారాలు తెలుసు. యు నో దీస్ 4 మ్యాథమెటికల్ ఆపరేషన్స్. ఈ 4 మీకు తెలుసు, కానీ వేగంగా ఎలా చేయాలి? యు ఆర్ ఇన్ కాంపిటేటివ్ ఫీల్డ్, నాట్ ఇన్ అకాడమిక్ ఫీల్డ్. ఏంటి దానికి దీనికి ఉన్న వ్యత్యాసం ఏంటి? అకాడమిక్ ఫీల్డ్లో మీకు యాక్యురసీ ఒకటే ఇంపార్టెంట్. ఆన్సర్ కరెక్ట్గా రాయగలిగితే సంతోషం, యూ విల్ గెట్ 100% మార్క్స్. But competitive exam, time saving is also very important. Not only accuracy is important, at the same time time saving is also very important. ఎందుకు అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్లో పోటీ పరీక్షలో ప్రతి ప్రశ్నకి కేవలం 1 నిమిషం మాత్రమే ఉంటుంది. స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళు కండక్ట్ చేసే ఎగ్జామ్లో ప్రతి ప్రశ్నకి ఒకే 1 నిమిషం సమయం ఉంటుంది. ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్లో ప్రతి ప్రశ్నకి 54 సెకండ్ల సమయం ఉంటుంది. బ్యాంకు పిఓస్ ఎగ్జామ్స్, బ్యాంక్ క్లర్క్స్ ఎగ్జామ్లో ప్రతి ప్రశ్నకి కేవలం 36 సెకండ్లు మాత్రమే ఉంటుంది. అంటే ఈ కొన్ని సెకండ్లలో ప్రశ్న చదవాలి,
అర్థం చేసుకోవాలి, క్యాలిక్యులేషన్ చేయాలి, ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయాలి, తెలిసిన తర్వాత ఓఎంఆర్ షీట్ని బబుల్ చేయాల్సి ఉంటుంది. ఇంత ప్రాసెస్ కూడా కొన్ని సెకండ్లలో కావాలి అంటే ఎవరైతే హై స్కూల్లో నేర్చుకున్న మూస పద్ధతులు ఫాలో అవుతున్నారో వారికి ఇది కష్టసాధ్యము. అన్ని ప్రశ్నలు చేయలేరు. ప్రతి ప్రశ్నకి 2 నిమిషాలు లేదా 3 నిమిషాలు టైం తీసుకుంటారు. కొన్ని ప్రశ్నలు చేసేసరికి టైం కంప్లీట్ అవుతుంది. అలా కాకుండా ఉండాలి అంటే మిత్రులారా, కేవలం వేద గణితం ఏకైక మార్గము. వేద గణితం ద్వారా మీ యొక్క క్యాలిక్యులేషన్ స్పీడ్ పెంచుకోండి. వేద గణితం ద్వారా మీ యొక్క క్యాలిక్యులేషన్ స్పీడ్ పెంచుకోండి. అవన్నీ కూడా మన యొక్క రెగ్యులర్ క్లాస్లో మీకు అందించడం జరుగుతుంది. ఈరోజు క్లాస్లో భాగంగా 1 నుండి 60 వరకు వర్గాలు అన్నాను. కేవలం 2 లేదా 3 నిమిషాలలో మీరందరూ కూడా 50 నుండి 60 వరకు వర్గాలు ఆగకుండా చెప్పే విధంగా నేర్పిస్తారు. మీకు ఇప్పుడే చెప్తున్నాను, ఈ క్లాస్ కంప్లీట్ అయిపోయే లోపల మధ్యలో 2 నుంచి 3 నిమిషాలు కేవలం 2 to 3 minutes మీకు టీచ్ చేసి 50 నుండి 60 వరకు వర్గాలు కష్టపడకుండా ఎలా నేర్చుకోవాలి. మిత్రులారా, కష్టపడకండి. కష్టపడితే కష్టం యొక్క ఫలితం ఏంటి? రోటీ, కపడా, మకాన్ అండ్ మొబైల్. ఈ 4 మాత్రమే మెయింటైన్ చేయగలం. But do the smart work, follow the 5 mantra career point, then you will get the success. విజయం నీ పాదాల చెంతలకు వస్తుంది. సో ఈ ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ ఇవన్నీ కూడా మీకు స్పీడ్ క్యాలిక్యులేషన్ ఎలా పెంచాలనేది ముందు క్లాసులో ప్రతిరోజు కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతూ ఉంది. 6వ అంశం ఏంటి అంటే 20 వరకు ఎక్కాలు వచ్చి ఉండాలి. ఏం సార్ ఎక్కాలు అడుగుతారా ఎగ్జామ్లో? రైట్ ద 17 టేబుల్ అని ఎగ్జామ్లో అడిగారా? 18 టేబుల్ రాయండి అని అడిగారా? 18వ ఎక్కం రాయండి అని అడిగారంటే అడగలేదు, ఇంతవరకు అడగలేదు, ఇక ముందు కూడా అడగరు. కానీ కొన్ని ప్రశ్నలకి ఆన్సర్ చేయాలి అంటే క్యాలిక్యులేషన్ ఇంపార్టెంట్ కాబట్టి వేగంగా క్యాలిక్యులేషన్ చేయాలి అంటే 20 వరకు ఎక్కాలు వచ్చి ఉండాలి. మిత్రులారా, ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్ మిత్రులారా, మీకు 20 టైమ్స్ రాదు అంటే బాధపడాల్సిన అవసరం ఏమీ లేదు. ఎందుకంటే మ్యాథ్స్ అంటే మీకు కొంచెం ఇబ్బంది కాబట్టి 20 వరకు రాకపోవడం అనేది సహజం. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటి అంటే ఈరోజు 10th ఇంటర్ డిగ్రీలో కూడా మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్, మ్యాథ్స్ సబ్జెక్ట్ని కలిగిన వారు కూడా 20 వరకు టేబుల్స్ చెప్పలేకపోతున్నారు. అదే బాధాకరం, అదే దురదృష్టకరం. కారణం ఏంటి? నాది ఎంపీసీ, ఇంటర్లో 150కి 150 మార్క్స్, డిగ్రీలో 100% మార్క్స్ అని చెప్పుకుంటున్నారు. కానీ అలాంటి వారు కూడా 20 టేబుల్స్ చెప్పలేకపోతున్నారు. కారణం ఏంటి అంటే ఓన్లీ వన్ థింగ్, అందరూ కూడా మూస పద్ధతులు ఫాలో అవుతున్నారు. బట్టి పట్టడం వల్ల ఈరోజు గుర్తుంటుంది, రేపు మర్చిపోతారు. కాబట్టి బట్టి పద్ధతికి స్వస్తి పలకండి. అద్భుతమైన స్మార్ట్ వర్క్కి పునాది వేయండి. టేబుల్స్ 20 ఎక్కాలని కేవలం 2 నుండి 3 నిమిషాలలో మీ అందరికీ నేర్పించడం జరుగుతూ ఉంది. కేవలం మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ విద్యార్థులు మాత్రమే కాదు, మ్యాథ్స్ అంటే భయపడి ఆమెను దూరం పారిపోయే విద్యార్థులైనా కూడా అమ్మో మ్యాథ్స్ అనుకునేవారు కూడా 2 నుండి 3 నిమిషాలలో మీరు 20 వరకు ఎక్కాలు నేర్చుకోవచ్చు. అలాంటి అద్భుతమైన గణితం మన వేద గణితంలో ఉంది. అలాంటి చిట్కాలు మీకు ముందు అందిస్తాను. దీంతో పాటు 7వది మరొక అంశం ఏంటి అంటే మీకు సూత్రాలు అన్నీ వచ్చి ఉండాలి. ఒక దీర్ఘ చతురస్రం యొక్క పొడవు 30 మీటర్లు, వెడల్పు 10 మీటర్లు అయితే వైశాల్యం ఎంత అని అడిగారనుకోండి. దీర్ఘ చతురస్రం యొక్క పొడవు 30 మీటర్లు, వెడల్పు 10 మీటర్లు అయితే దాని యొక్క వైశాల్యం ఎంత అని అడిగారనుకోండి. నాకు కూడిక, తీసివేత, గుణకార, భాగాహారాలు తెలుసు, వైశాల్యం సూత్రం తెలియదు అనుకుందాం. చెప్పగలమా? ఆప్షన్ ఏ 30 + 10 40 స్క్వేర్ మీటర్ ఇచ్చారు. ఆప్షన్ బి 30 - 10 20 స్క్వేర్ మీటర్ ఇచ్చారు. ఆప్షన్ సి 30 × 10 300 స్క్వేర్ మీటర్ ఇచ్చారు. ఆప్షన్ డి 30 / 10 3 స్క్వేర్ మీటర్ ఇచ్చారు. ఏది కరెక్ట్? ఫార్ములా తెలియకుండా చేయడం సాధ్యమవుతుందా? నో. సో ద ఏరియా ఆఫ్ ది రెక్టాంగిల్ ఈజ్ లెంత్ ఇంటూ బ్రెడ్త్, పొడవు ఇంటూ వెడల్పు. అది తెలిస్తేనే మనం ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయగలము. సో 30 × 10 300 స్క్వేర్ మీటర్, 300 చదరపు మీటర్లు. అది ఎవరికైతే సూత్రాలు తెలుస్తాయో వారు మాత్రమే చేయగలుగుతారు. కాబట్టి మిత్రమా,
ముందుగా మీరందరూ కూడా ఈ 7 అంశాల మీద గ్రిప్ సంపాదిస్తే, పట్టు సంపాదించినట్లయితే ఖచ్చితంగా మీరు ఈ యాప్టిట్యూడ్లో ఉండే ఎలాంటి ప్రశ్నలైనా కూడా సులభంగా చేయవచ్చు. దెన్ వాట్ ఈస్ ద నెక్స్ట్ వన్? రీజనింగ్. నెక్స్ట్ వన్ రీజనింగ్లో ఎలాంటి క్వశ్చన్లు వస్తున్నాయి, రీజనింగ్ ప్రశ్నలు మనం వేగంగా ఎలా చేయాలి దాని గురించి మనం తెలుసుకుందాం. రీజనింగ్ క్వశ్చన్ తెలుసుకోవాలి అంటే ఈజ్ దర్ ఎనీ ఛాన్స్ ఫర్ అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ నోటిఫికేషన్ తెలంగాణ? We need more classes from your side. Please explain English also in Telangana, sir. Assistant motor vehicle inspectors. Okay, so చూడండి, అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్స్ నోటిఫికేషన్ గురించి టెట్, సీటెట్ వాటి గురించి నోటిఫికేషన్ అడుగుతున్నారు. త్వరలో రాబోతున్నాయి అనే వార్త అందరూ వింటూ ఉన్నారు. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ త్వరలో అంటే మీనింగ్ ఏంటి అనేది చాలామంది అనుకుంటున్నారు. సో ఈ నోటిఫికేషన్లు ఏమైనా కూడా గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ అదేవిధంగా సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ అండ్ కానిస్టేబుల్ నోటిఫికేషన్లు ఎప్పుడు రాబోతున్నాయి అనేది ఆసక్తికరమైన చర్చ. అది ఎప్పుడు రాబోతుంది అంటే ముందుగా మీరు నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందనే వివరాలని పక్కన పెట్టండి. ప్రిపరేషన్ ఈ రోజు నుండే స్టార్ట్ చేయండి. ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తుంది. ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తుంది. వచ్చిన తర్వాత ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తాము అంటే కుదరదు. ఈ రోజు నుండే స్టార్ట్ చేయండి. మరి నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అంటే నో డౌట్ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ నోటిఫికేషన్స్ నవంబర్ నెలలో వచ్చే అవకాశం ఉంది. దాని తర్వాత ఇమీడియట్గా గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 నోటిఫికేషన్ కూడా తెలంగాణ రాష్ట్రంలో వచ్చే అవకాశం ఉంది. ఖచ్చితంగా వస్తాయి కూడా. ఖచ్చితంగా గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 నోటిఫికేషన్ కూడా వస్తాయి. నవంబర్ నెలలో ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ రావడానికి పూర్తిగా సానుకూలత అనేది ఉంది. దాని తర్వాతనే ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ వస్తాయి. దాని తర్వాతనే టెట్, డిఎస్సి వాటి గురించి కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మిత్రమా, ఇప్పటి నుండి మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చేస్తామంటే మనం ఎక్కడో ఉంటాం. కాబట్టి ఇప్పుడే ఆల్రెడీ ఎంతోమంది విద్యార్థులు ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు కూడా ఉద్యోగాలు మానుకొని ఈరోజే ప్రిపరేషన్ స్టార్ట్ చేశారు. మీరు కూడా రెగ్యులర్గా ట్రాక్లో ఉండండి. ఖచ్చితంగా విజయం మీ చెంతన అవుతుంది. దానికోసం మన యొక్క 5 మంత్ కెరీర్ పైన కూడా మీకు సపోర్ట్ చేస్తూ ఉంది. వచ్చే సోమవారం నుండి వారం రోజుల పాటు అందరికీ ఉచిత శిక్షణలు అందించే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి మీరు వివరాలు కావాలి అనుకుంటే మన యొక్క డిస్క్రిప్షన్లో మన యొక్క నెంబర్ కూడా ఉంది. నెంబర్కి కాల్ చేసి మీరు మీ యొక్క నేమ్ ఎన్రోల్ చేసుకోండి. కమింగ్ మండే ఆన్వర్డ్స్ ఉదయం 9 గంటల నుండి రెగ్యులర్గా క్లాసెస్ ఉంటాయి. అటెండ్ అయ్యే ప్రయత్నం చేయండి. దెన్ నెక్స్ట్ వన్ మనం రీజనింగ్ అనుకున్నాం. రీజనింగ్ ఈజ్ ఏ న్యూ సబ్జెక్ట్. ఇది మనకు ప్రైమరీ స్కూల్లో కానీ హై స్కూల్లో కానీ కవర్ కాలేదు. ఎప్పుడు ఎక్కడ కవర్ కాని సబ్జెక్ట్ ఇది రీజనింగ్ నుండి అధిక శాతం ప్రశ్నలు వస్తున్నాయి. ఎస్ఐ అండ్ కానిస్టేబుల్లో 50% ఆఫ్ క్వశ్చన్స్ యాప్టిట్యూడ్ అండ్ 50% ఆఫ్ క్వశ్చన్స్ రీజనింగ్. బ్యాంకు పిఓస్లో కూడా అదేవిధంగా 50% యాప్టిట్యూడ్ నుండి 50% రీజనింగ్ నుండి వస్తున్నాయి. కానీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళు కండక్ట్ చేసే ఎగ్జామ్లో మ్యాక్సిమం క్వశ్చన్స్ అన్నీ కూడా రీజనింగ్ నుండి దాదాపు 20 ప్రశ్నలు 15-16 ప్రశ్నలు రీజనింగ్ నుండి వస్తున్నాయి. 3-4 ప్రశ్నలు మాత్రమే యాప్టిట్యూడ్ నుండి. కాబట్టి దీని మీద కొంచెం ఫోకస్ చేయండి. ఇది కొత్త సబ్జెక్ట్ అయినప్పటికీ కూడా జాగ్రత్తగా ఆలోచిస్తే రెగ్యులర్గా ఫాలో అవుతే సింపుల్గా ఉంటుంది. ఈ రీజనింగ్లో ఉండే టాపిక్స్ ఏంటి అని మనం పరిశీలించినట్లయితే నెంబర్ సిరీస్, లెటర్ సిరీస్, నెంబర్ ఎనాలసీ, నెంబర్ క్లాసిఫికేషన్ దాన్ని మనం ఆర్గ్మెంట్ అవుట్ అంటాం. నెంబర్ క్లాసిఫికేషన్, కోడింగ్ అండ్ డీకోడింగ్, బ్లడ్ రిలేషన్స్, సిట్టింగ్ అరేంజ్మెంట్స్, బ్లడ్ రిలేషన్స్ రక్త సంబంధాలు, సిట్టింగ్ అరేంజ్మెంట్స్, శిలాయిజం, ఇలా మరెన్నో టాపిక్స్ కూడా మనకు వస్తున్నాయి. వాటన్నిటి గురించి కూడా మనం తెలుసుకుందాం. అయితే ఇవన్నీ మీరు పర్ఫెక్ట్గా చేయాలి అంటే దేని మీద అవగాహన ఉండాలి? ముందుగా మీకు ఆల్ఫాబెట్స్ మీద మంచి కమాండ్ ఉండాలి. ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ మీద మీకు మంచి కమాండ్ ఉండాలి. ఏంటి కమాండ్ అంటే ఏంటి? ఏ నుండి జెడ్ వరకు చదవడం రాయడం వస్తే చాలా అని మీరు అనుకుంటారు. ఇందులో మీరు నేర్చుకోవాల్సిన కొన్ని అంశాలు ఏంటో తెలుసుకుందాం. దానికన్నా ముందు సార్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్కి సంబంధం ఏంటి? ఏబిసిడీలకి మన కాంపిటేటివ్ ఎగ్జామ్ సంబంధం ఏంటి అంటే లాజికల్ రీజనింగ్.
ఇందులో లెటర్ సిరీస్ అనే ఒక టాపిక్ ఉంది, లెటర్ ఎనాలజీ, లెటర్ క్లాసిఫికేషన్, కోడింగ్ అండ్ డీకోడింగ్. ఈ 4 టాపిక్స్ కూడా పూర్తిగా మీకు ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ మీదనే డిపెండ్ అయి ఉంటుంది, ఆంగ్ల అక్షరాల మీదనే డిపెండ్ అయి ఉంటుంది. ఎవరైతే ఈ 4 అంశాలు లెటర్స్ మీద మంచి కమాండ్ ఉంటుందో వారు ఈ 4 అంశాలని పర్ఫెక్ట్గా చేయగలుగుతారు. మరి ఆల్ఫాబెట్స్ మీద కమాండ్ అంటే ఏంటి అంటే, మొదటి పాయింట్ మీ అందరికీ ఏ నుండి జెడ్ వరకు, అదేవిధంగా జెడ్ నుండి ఏ వరకు వేగంగా చదవడం వచ్చి ఉండాలి. ఏ నుండి జెడ్ వరకు, అదేవిధంగా జెడ్ నుండి ఏ వరకు వేగంగా చదవడం వచ్చి ఉండాలి. సెకండ్ పాయింట్ ఏంటి అంటే, ఏ నుండి జెడ్ వరకు అక్షరాల యొక్క స్థాన విలువలు తెలిసి ఉండాలి. ఏంటి స్థాన విలువ అంటే ఏమిటి? స్థాన విలువ అంటే ఏమిటి? ఏ యొక్క స్థాన విలువ 1, ఏ అనేది ఇంగ్లీష్లో మొదటి అక్షరం కాబట్టి ఏ స్థాన విలువ 1, బి రెండవ అక్షరము బి స్థాన విలువ 2, సి మూడవ అక్షరము సి స్థాన విలువ 3, అలా జెడ్ అనేది 26వ అక్షరం కాబట్టి జెడ్ యొక్క స్థాన విలువ 26. ఇవన్నీ మీకు పర్ఫెక్ట్గా తెలిసి ఉండాలి. తెలిస్తే ఓకే, తెలియకుంటే బట్టి పట్టాల్సిన అవసరం లేదు. మన క్లాసు వింటే చాలు మీకు గుర్తుంటుంది. ఆ విధంగా చెప్పడం జరుగుతుంది. థర్డ్ పాయింట్ ఏంటి? ఏ నుండి జెడ్ వరకు అక్షరాల యొక్క తిరోగమన స్థాన విలువ తెలిసి ఉండాలి. తిరోగమన స్థాన విలువలు తెలిసి ఉండాలి. ఏంటి నాన్న తిరోగమన స్థాన విలువ అంటే ఏమిటి? తిరోగమన స్థాన విలువ అంటే ఏమిటి అంటే, ఏ చివరి నుండి 26వ అక్షరం, ఏ చివరి నుండి 26వ అక్షరం కాబట్టి ఏ రివర్స్ పొజిషన్ నెంబర్ ఈజ్ 26. ఏ యొక్క తిరోగమన స్థాన విలువ 26. బి అనేది చివరి నుండి 25వ అక్షరం కాబట్టి బి యొక్క తిరోగమన స్థాన విలువ 25. సి అనేది చివరి నుండి 24వ అక్షరం, సి యొక్క తిరోగమన స్థాన విలువ 24. అలా జెడ్ అనేది చివరి నుండి మొదటి అక్షరం కాబట్టి జెడ్ యొక్క తిరోగమన స్థాన విలువ 1. ఇవన్నీ మీకు తెలిసి ఉండాలి. నెక్స్ట్ వన్, ఫోర్త్ వన్, ఏ నుండి ఎం వరకు, జెడ్ వరకు అవసరం లేదు, ఎం వరకు అక్షరాల యొక్క తిరోగమన స్థానాక్షరము తెలిసి ఉండాలి. తిరోగమన స్థానాక్షరము తెలిసి ఉండాలి. ఏంటి తిరోగమన స్థానాక్షరము అంటే? తిరోగమన స్థానాక్షరము అంటే ఏమిటి? ఏ అనేది మొదటి అక్షరము, ఏ యొక్క తిరోగమన స్థానాక్షరము చివరి నుండి మొదటి అక్షరం జెడ్ అవుతుంది. మరి ఏ నుండి జెడ్ వరకు ఎందుకు అవసరం లేదు అంటే, ఇంగ్లీష్లో 26 జతల అక్షరాలు ఉన్నాయి. ఈ 26 జతల అక్షరాలు అంటే 26 అక్షరాలు ఉన్నాయి అంటే 13 జతల అక్షరాలు. 13 pairs of letters are there. M is the 13th letter. M వరకు నేర్చుకుంటే చాలు. ఏకి జెడ్ అయినప్పుడు జెడ్కి ఏ అవుతుంది. అదేవిధంగా బి అనేది సెకండ్ లెటర్, చివరి నుండి సెకండ్ లెటర్ వై అవుతుంది. సో బికి వై అయినప్పుడు వైకి బి అవుతుంది, గుర్తుంచుకోండి. సి ఇస్ ద థర్డ్ లెటర్, థర్డ్ లెటర్ ఫ్రమ్ లాస్ట్ ఈజ్ ఎక్స్. సికి ఎక్స్ అయినప్పుడు ఎక్స్కి సి అవుతుంది. అలా ఎం వరకు నేర్చుకోండి చాలు. అలా ఎం వరకు నేర్చుకోండి చాలు. 13 pairs, మిగిలినవన్నీ కూడా మనకు ఈజీగా గుర్తుంటాయి. నెక్స్ట్ వన్ ఏంటి? ఫిఫ్త్ వన్ ఏంటి? ఇది మీ అందరికీ తెలిసిందే. ద ఓవెల్స్ ఇన్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ AEIOU. AEIOU 5 vowels are there in English. The next one, ఇప్పుడు చూడండి మిత్రమా, మీకు ఇంతకుముందే చిన్న మాట ఇవ్వడం జరిగింది. వేద గణితం అంటే ఏమిటి, దాని యొక్క రుచి చూపించే ప్రయత్నం చేస్తాను. మీకు ఇంతకుముందే చెప్పాను. ఇంతకుముందు చెప్పిన దాని ప్రకారం ఏంటి, 50 నుండి 60 వరకు వర్గాలు మీకు నేర్పిస్తానని చెప్పాను. ఇప్పుడు చూడండి ఎంత టైంలో నేర్పిస్తాను. కేవలం 2 నుండి 3 నిమిషాలు. 2 నుండి 3 నిమిషాల్లో మిత్రమా మీరందరూ కూడా స్క్వేర్స్ నేర్చుకోబోతున్నారు. బట్ కండిషన్, మీ చేతిలో నోట్బుక్ ఉండాలి, పేపర్ అండ్ పెన్ ఉందా లేదా? పేపర్ అండ్ పెన్ రెడీగా పెట్టుకోండి.
పేపర్ అండ్ పెన్ రెడీగా పెట్టుకోండి. టైం చూసుకోండి. మరొక 3 నిమిషాల్లో మీరందరూ కూడా 50 నుండి 60 వరకు వర్గాలు క్యాలిక్యులేటర్ ఉపయోగించకుండా, ఎలాంటి రఫ్ వర్క్ చేయకుండా, తల గోక్కోకుండా ఆన్సర్ చేయగలుగుతారు. రెడీ? సో చూడండి, నెక్స్ట్ వన్. ఇప్పుడు మనము 50 నుండి 60 వరకు స్క్వేర్స్ నేర్చుకుందాం. 50 నుండి 60 వరకు మరొక 2 లేదా 3 నిమిషాలు మీరందరూ కూడా నేర్చుకోబోతున్నారు, ఎలాంటి ఇబ్బంది లేకుండా. కేవలం మీరు అంటే పోటీ పరీక్ష ప్రిపేర్ అయ్యే అభ్యర్థులే కాదు, పెద్దవారైనా చిన్నవారైనా, ప్రైమరీ స్కూల్లో ఉన్న వాళ్ళైనా, హై స్కూల్లో ఉన్న వాళ్ళైనా, 5th క్లాస్ 6th క్లాస్ స్టూడెంట్ కూడా మరొక 3 నిమిషాలలో 50 నుండి 60 వరకు వర్గాలు నేర్చుకోవచ్చు. అది ఎలానో చూడండి. 50 స్క్వేర్ మీ అందరికీ తెలిసింది. 5 స్క్వేర్ ఎంత నాన్న? 25. 5 స్క్వేర్ ఎంత? 25. 25 పక్కన 2 సున్నాలు రాయండి, 2500. 60 స్క్వేర్ ఎంత? 6 స్క్వేర్ 36. 36 పక్కన 2 సున్నాలు రాయండి, 3600. సో 50 స్క్వేర్ 60 స్క్వేర్ ఆల్రెడీ మీకు తెలిసింది. మరి మిగిలిన సంఖ్యల యొక్క వర్గాలు ఎలా కనుక్కోవాలి? 51 నుండి 59 వరకు వర్గాలు ఎలా కనుక్కోవాలో ఒక్కసారి జాగ్రత్తగా చూడండి. 51, 52 నుండి 59 వరకు వర్గంలో 4 అంకెలు ఉంటాయి. 51 నుండి 59 వరకు వర్గంలో 4 అంకెలు ఉంటాయి. దానిని మనము 2 భాగాలుగా డివైడ్ చేసినట్లయితే మొదటి భాగంలో 2 అంకెలు, రెండవ భాగంలో 2 అంకెలు ఉంటాయి. మొదటి భాగంలో ఏంటి అంటే 25కి 1ల స్థానంలో ఏ నెంబర్ ఉందో దానిని కలపండి. 25కి 1ల స్థానంలో ఏ నెంబర్ ఉందో దాన్ని కలపండి. అది ఫస్ట్ పార్ట్. సెకండ్ పార్ట్ ఏంటి? 1ల స్థానంలో ఏ నెంబర్ ఉందో దాని యొక్క వర్గాన్ని రాయాలి. 1ల స్థానంలో ఏ నెంబర్ ఉందో దాని యొక్క వర్గాన్ని రాయాలి. దట్ ఈస్ స్క్వేర్స్ ఫ్రమ్ 51 to 59. కష్టపడవద్దు, డోంట్ డూ ద హార్డ్ వర్క్. 51 నుండి 59 వరకు వర్గాలు 4 అంకెలు ఉంటాయి. దాన్ని 2 భాగాలుగా డివైడ్ చేయండి. మొదటి భాగంలో 25 ప్లస్ యూనిట్ డిజిట్, రెండో భాగం ఏంటి? 1ల స్థానంలో వచ్చిన నెంబర్ యొక్క వర్గాన్ని రాయాల్సి ఉంటుంది. ఓకే, సో చూద్దాం ఇప్పుడు. ఈ సూత్రం ప్రకారం 51 యొక్క వర్గం ఎంత? 25కి 51లో 1ల స్థానం 1 కాబట్టి దాన్ని కలపండి. 25 ప్లస్ 1 26. నెక్స్ట్ ఏంటి? యూనిట్ డిజిట్ స్క్వేర్. 1ల స్థానంలో ఏ నెంబర్ ఉందో దాని యొక్క వర్గాన్ని రాయాలి. 1 యొక్క వర్గం ఎంత నాన్న? 1 స్క్వేర్ ఇస్ 1. 1 అనేది 2 డిజిట్ నెంబర్ కాదు కాబట్టి మనం 01 రాయాలి. 52 స్క్వేర్. 25కి 1ల స్థానంలో ఏ నెంబర్ ఉందో దాన్ని కలపండి. 25 ప్లస్ 2 27. 25 ప్లస్ 2 27. అండ్ 2 స్క్వేర్ 4. 4 అనేది 2 డిజిట్ నెంబర్ కాదు కాబట్టి 04 రాయండి. 53 యొక్క వర్గం ఎంత? 25కి 1ల స్థానంలో ఏ నెంబర్ ఉందో దాన్ని కలపండి. 25 ప్లస్ 3 28. 3 స్క్వేర్ ఎంత? 9. 9 అనేది 2 డిజిట్ నెంబర్ కాదు కాబట్టి ముందు 0 రాసి 9 రాయండి. సో 53 స్క్వేర్ ఈజ్ 2809. 54 స్క్వేర్ 25కి 1ల స్థానంలో ఉన్న నెంబర్ కలపండి. 25 ప్లస్ 4 29. 4 స్క్వేర్ ఎంత నాన్న? 16. అదేవిధంగా 55 యొక్క వర్గం ఎంత? 25కి 5 కలపండి. 30. 5 స్క్వేర్ 25. సో వాట్ ఈజ్ యువర్ ఆన్సర్? 30 25. 56 యొక్క వర్గం చూడండి. 25కి 1ల స్థానంలో ఉన్న నెంబర్ని మనం కలిపినట్లయితే 25 ప్లస్ 6 31. 25 ప్లస్ 6 31. 6 స్క్వేర్ ఎంత? 36. 6 స్క్వేర్ 36. 57 స్క్వేర్ 25 ప్లస్ 7. 25 ప్లస్ 7 32. 7 స్క్వేర్ 49.
సో 57 వరకు మీరు రాశారు కాబట్టి 58, 59 మీరు ఓన్గా రాయగలుగుతారు. కాబట్టి ఈ కాన్సెప్ట్ అర్థమైతే ఓకే, అర్థం కాకుంటే మరొకసారి విని మీరు ఓన్గా 58, 59 యొక్క వర్గాలు 58, 59 యొక్క వర్గాలు రాసే ప్రయత్నం చేయండి. ఇప్పుడు నేను అనుకుంటున్నాను మీరందరూ కూడా 50 నుండి 60 వరకు వర్గాలు నేర్చుకున్నారు అని అనుకుంటున్నాను. చూడండి 60 వరకు కేవలం 50 నుండి 60 వరకు మాత్రమే కాదు, 1 నుండి 60 వరకు వర్గాలు మీకు తెలిసి ఉండాలి. 1 నుండి 60 వరకు వర్గాలు తెలిసి ఉండాలి. 1 నుండి 20 వరకు గణాలు క్యూబ్స్ తెలిసి ఉండాలి. వేగంగా కూడిక, తీసివేత, గుణకార భాగాహారాలు చేయగలగాలి. వివిధ రకాల సంఖ్యల మీద అవగాహన ఉండాలి. నిర్వచనాలు అవసరం లేదు. దే డోంట్ ఆస్క్ ది డెఫినేషన్ ఇన్ ది కాంపిటేటివ్ ఎగ్జామినేషన్, బట్ యూ షుడ్ నో ద కాన్సెప్ట్ మీకు తెలిసి ఉండాలి. అయితే మనకు ఈరోజు ఏవైతే అంశాలు చెప్పుకున్నామో వాటి మీద అవగాహన పెంచుకునే ప్రయత్నం చేయండి. దెన్ నెక్స్ట్ వన్ మీకు ఆల్రెడీ ఇప్పుడే చెప్పుకున్నాను, మళ్ళీ ఒకసారి వినండి. వచ్చే సోమవారం నుండి సాటర్డే, శనివారం వరకు ప్రతిరోజు కూడా హైదరాబాద్లోని అశోక్ నగర్ సిగ్నల్ దగ్గర ఉన్న మన యొక్క 5 మంత్ర కెరీర్ పాయింట్లో డైలీ ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు రెగ్యులర్గా 1 వీక్ ఉచిత క్లాసెస్ రన్ కావడం జరుగుతుంది. ఇందులో ఎవరైతే జాయిన్ కావాలి అనుకుంటున్నారో జస్ట్ మీ యొక్క నేమ్ ఎన్రోల్ చేసుకోండి. మన యొక్క నెంబర్ కింద డిస్క్రిప్షన్లో మన నెంబర్ ఉంది. అదేవిధంగా ఈ బ్రేక్లో స్లైడ్ మీద కూడా మన నెంబర్ వస్తుంది. కాబట్టి ఆ నెంబర్ నోట్ చేసుకొని మీరు ఎన్రోల్ చేసుకోండి. అదేవిధంగా మన యొక్క వాట్సాప్ అప్డేట్స్ కోసం కూడా ఆ నెంబర్కి ఫోన్ చేసినట్లయితే మీ నెంబర్ని కూడా మన యొక్క గ్రూప్లో యాడ్ చేయడం జరుగుతుంది. రెగ్యులర్గా అటెండ్ అయ్యే ప్రయత్నం చేయండి. అదేవిధంగా సెప్టెంబర్ 2వ తారీఖు నుండి రెగ్యులర్ క్లాసెస్ ప్రతిరోజు కూడా 5 మంత్ర కెరీర్ పాయింట్ రెగ్యులర్ క్లాసెస్ మీకు అందించడం జరుగుతుంది. ఇక్కడ అందరూ కూడా సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ ఉన్నారు. తెలంగాణ ఉద్యమం చెప్పే వ్యక్తి కేవలం పుస్తకాలు చదివే వ్యక్తులు కాదు. తెలంగాణ ఉద్యమంలో స్వతహాగా పాల్గొన్న వ్యక్తి డాక్టర్ రియాజ్ సారు మీకు తెలంగాణ ఉద్యమం గురించి చెప్పడం జరుగుతుంది. కరెంట్ అఫైర్స్ గురించి అంటే ఈరోజు మీ అందరికీ తెలుసు, కరెంట్ అఫైర్స్ అని పేరు వినగానే అందరి మదిలో గుర్తుకొచ్చే నందగోపాల్ గారు. నందగోపాల్ 6 అడుగుల బుల్లెట్ లాంటి వ్యక్తి. 6 అడుగులు లేకపోవచ్చు కానీ అంతటి సామర్థ్యం ఉన్న వ్యక్తి మన యొక్క నందగోపాల్ గారు కరెంట్ అఫైర్స్ చెప్పడం జరుగుతుంది. ఎకానమీ అంటే చాలు ఈరోజు అల్లాడి అంజయ్య సార్ పేరు చెబితే తెలుగు రాష్ట్రాల్లో వారి పేరు వినని వారు ఎవరు ఉండరు. సో అల్లాడి అంజయ్య సార్ మీకు ఎకానమీ చెప్పడం జరుగుతుంది. ఇలా ప్రతి సబ్జెక్ట్ కూడా ఆయా సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ ఉన్నారు కాబట్టి రెగ్యులర్గా అటెండ్ అయ్యే ప్రయత్నం చేయండి. మరొక ముఖ్యమైన అంశం ఏంటి అంటే తెలంగాణలో తెలంగాణ విద్యార్థుల కోసం, తెలంగాణ ఉద్యోన్నతి కోసం, కేవలం తెలంగాణ విద్యార్థుల భవితవ్యం కోసం ఏర్పాటు చేయబడిన సంస్థనే 5 మంత్ర కెరీర్ పాయింట్. ఈ 5 మంత్ర కెరీర్ పాయింట్ రెగ్యులర్గా మనకు ఆఫ్లైన్ క్లాసెస్, ఆన్లైన్ క్లాసెస్ అందిస్తుంది. యూట్యూబ్ ఛానల్ ద్వారా ఇప్పటికీ ఎన్నో క్లాసెస్ అందించడం జరిగింది. కాబట్టి మన యొక్క 5 మంత్ర కెరీర్ పాయింట్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పటికీ ఎన్నో వీడియోలు ఆల్రెడీ ఉన్నాయి. ఇక ముందు కూడా ఎన్నో వీడియోలు రాబోతున్నాయి. కాబట్టి అవన్నీ కూడా మీరు విని మీ యొక్క స్కిల్స్ పెంచుకునే అవకాశం ఉంది. అంతేకాకుండా ఈ 5 మంత్ర కెరీర్ పాయింట్తో పాటు సిగ్మా ఐఏఎస్ యూట్యూబ్ ఛానల్ కూడా మీకు విలువైన సమాచారాన్ని అందిస్తుంది. కాబట్టి సిగ్మా ఐఏఎస్ యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని అందులో యాప్టిట్యూడ్, రీజనింగ్, ఫన్ విత్ మ్యాథ్స్, మార్క్స్ సేవింగ్ అకౌంట్ ఎన్నో అంశాలు మీరు పొందే అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఈ 5 మంత్ కెరీర్ పాయింట్ ఇచ్చే సదవకాశాన్ని మీరందరూ ఉపయోగించుకొని వచ్చే వారం రోజులు ఉచితంగా క్లాసెస్ అందుబాటులో ఉన్నాయి. కాబట్టి అందులో మీ నేమ్ రిజిస్టర్ చేసుకోండి. అదేవిధంగా ఇక్కడ హాస్టల్ వసతులు కూడా దగ్గరలో ఉన్నాయి. కాబట్టి దానికి సంబంధించిన మీ వసతికి సంబంధించిన క్లాసెస్ సంబంధించిన పూర్తి వివరాలు కూడా మన యొక్క టీం మీకు అందించడానికి రెడీగా ఉంది. కాల్ చేయండి, విజయ పదాన పయనించండి. మీతో మేమున్నాం. ఆల్ ది బెస్ట్.
Hi, hello. Good afternoon, everyone. Yeah, this is Mr. Srinivas. Yeah, let us discuss about English. So today in this session we discuss about English. So where we are facing some problems in English. So welcome to 5 Mantra Career Point. So let us discuss about English. English for competitive exams. Okay, see, many people are facing many problems in English. సో మీ సబ్జెక్టులో చాలా బాగుంటారు అంటే మిగతా సబ్జెక్టులు అన్నీ కూడా బాగా చేస్తారు కానీ సో ఇంగ్లీష్ విషయానికి వచ్చేటప్పటికి కొంతమంది కొన్ని బ్యారియర్స్ ఫేస్ చేస్తూ ఉంటాం. సో వాట్ ఆర్ ద బ్యారియర్స్ వీఆర్ ఫేసింగ్ ఇన్ ఇంగ్లీష్ సబ్జెక్ట్? సో లెట్ us discuss about them. So before we going to start, just see the success mantra who has given here, Abdul Kalam. So these three things we have to remember here: past, present and future. So what do we accept here? Accept your past without regret, handle your present with confidence and face your future without fear. Without fear. So past, present and future, these things we have to remember. సో ప్రజెంట్లో మనం ఏం చేయాలి, పాస్ట్లో ఇంతవరకు ఏమేమి జరిగాయి, సో ఎంతమంది సక్సెస్ అయ్యారు లైఫ్లో, ఎంతమంది సక్సెస్ సాధించారో వాటిని మనం డిస్కస్ చేసుకోవాలి, మెమరైజ్ చేసుకోవాలి. సో ప్రజెంట్లో మనం ఏం చేయాలి, ఫ్యూచర్కి హౌ డు వి ప్లాన్, రైట్? సో నెక్స్ట్
this thing, one thing we have to remember, do we have any ambition? Means what do you want to become? Where do you want to be? ఎక్కడ ఉండాలి, ఏం చేయాలి, ఏం కావాలి అని మనం అనుకుంటున్నాం. సో ఈ అంబిషన్ అనేది లేకపోతే మనం ఎంత చదివినా ఎంత ప్రిపేర్ అయినా వృధా అవుతుంది. ఎందుకంటే ఎగ్జాక్ట్గా మనకు ఒక పాయింట్, మనం ఒక రీచ్ అవ్వాలనే ఒక పాయింట్ని, ఐ వాంట్ టు బీ సంథింగ్, ఐ వాంట్ టు డూ సంథింగ్, ఐ వాంట్ టు బికమ్ సంథింగ్. సో ఆ అంబిషన్ అనేది మనకు ఉన్నట్లయితే అప్పుడు దానికి మనం ఒక గోల్ సెట్ చేసుకోవాలి. అది ఏంటో మనం తర్వాత డిస్కస్ చేసుకుందాం. ఓకే, హియర్ ఇన్స్పిరేషన్. సో ఇన్స్పైర్ అవ్వాలి, సో మనం లేదా ఇన్స్పైర్ కాబడాలి, ఇన్స్పిరేషన్ అనేది మనం తీసుకోవాలి. సో ఎలా, హియర్ 2 kinds of inspiration we have: inner inspiration and outer inspiration. So inner inspiration means self realization, self inspiration. మనకు మనమే ఎలా ఇన్స్పైర్ అవ్వాలి, మనకు మనమే ఏదైనా సాధించాలి అనే ఒక ఐడియాలజీ మనకు కావాలి. రెండవది ఏంటి అంటే అవుటర్ ఇన్స్పిరేషన్. సో ఎవరో ఒకరు మనల్ని ఇన్స్పైర్ చేస్తుంటారు. సో మనం మామూలుగా రోల్ మోడల్స్ని తీసుకుంటాం. అలా రోల్ మోడల్స్ని మనం తీసుకున్నప్పుడు వాళ్ళ ద్వారా మనం ఇన్స్పైర్ కాబడతాం. సో అలా ఇన్స్పిరేషన్ అనేది ఎక్కడో ఒక చోట, వెదర్ ఇట్ ఈజ్ ఇన్నర్ ఇన్స్పిరేషన్ లేదా అవుటర్ ఇన్స్పిరేషన్, ఈ రెండిట్లో మనకు ఏదైనా ఒకటి ఖచ్చితంగా మనకు ఉండి తీరాలి, ఫాలో అవ్వాలి. ఓకే, ఇక్కడ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటటువంటి మై డియర్ స్టూడెంట్స్ ఆఫ్ ఆల్ యూ, సో రిమెంబర్, వి షుడ్ రిమెంబర్ హియర్, కాంపిటేటివ్ ఎగ్జామ్ ఈజ్ అన్ ఒలింపియన్ రేస్. ఎక్కడైనా ఎప్పుడైనా ఒలింపియన్ రేస్లో ఎలా అయితే సక్సెస్ సాధించాలంటే ఏం చేయాలో కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా అదే ఎగ్జాంపుల్ మనం దీన్ని మోటోగా తీసుకోవాలి. సో అలా తీసుకున్నప్పుడు మాత్రమే మనం టాప్ ఆఫ్ ది పొజిషన్లో మనం ఉంటాం. నేను టాప్ 10లో ఒకరిగా లేదా టాప్ 20లో ఒకరిగా ఉండాలి అని మనం ఎప్పుడు కూడా అనుకోకూడదు. ఫస్ట్ ఉండాలి అని ఎప్పుడైతే మనం కష్టపడతామో, ఎప్పుడైతే మనం గోల్ సెట్ చేసుకుంటామో, మనకు ఒక అంబిషన్, ఎయిమ్ అనేది ఉంటుందో, అప్పుడు దట్ టైమ్ ఓన్లీ వీ గెట్ ద టాప్ ఆఫ్ ది పాయింట్. ఓకే, సి మనం ఇంగ్లీష్ విషయానికి వస్తే, ఇంగ్లీష్ అనేది ఎలా మనం నేర్చుకుంటాం, ఇంగ్లీష్ అనేది ఎవరికి అవసరం అవుతుంది, ఏ టైప్ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి దట్ ఈస్ యూజ్ఫుల్. హియర్ యూ క్యాన్ సీ గ్రూప్స్ అండ్ ఈవెన్ ఎస్ఐ, కానిస్టేబుల్, టెట్, డిఎస్సి, లా సెట్, ISET, RRB, BSRB, SSC, TTC and so on, etc. Right, all the competitive exams we have English topic. See, one more thing, spoken skills also very important to live in the society. Right, so English, what do you think of English? So many people think about English. English is a language. Many people think English is a language but not a subject. So many people think as a subject but it is a language. We should remember English is a language. Of course it is an international language. Now we have to learn through here we learn any language. See here, any language, not only English, any language we learn through these 4 skills: listening, speaking, reading and writing. So see here, and speaking and writing, so these 2 skills are very different. Spoken language is very different from written language. So written English is very different. So కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు రిటన్ ఇంగ్లీష్ మనం బాగా ప్రిపేర్ అవ్వాలి. సో డిఫరెన్స్ ఏంటి అంటే, స్పోకన్లో సబ్జెక్ట్, వర్బ్ అండ్ ఆబ్జెక్ట్ని డిఫరెంట్గా వాడుతుంటాం. కొన్నిసార్లు సబ్జెక్ట్ లేకపోయినా వర్బ్ ఒకటే మాట్లాడుతూ ఎస్ కమ్ ఇన్ అంటాం. కానీ ఇంగ్లీష్లో రిటన్ స్కిల్స్లోకి వెళ్ళేటప్పటికి యూ షుడ్ కమ్ ఇన్, యూ హ్యావ్ టు కమ్ ఇన్, ఇలా సెంటెన్స్ మనం పూర్తిగా రాయాల్సిన అవసరం వస్తుంది. సో కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రిటన్ స్కిల్స్ని మనం ఎక్కువగా కన్సిడర్ చేయాలి. సో ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చూద్దాం. సో ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది ఇంగ్లీష్ విషయానికి వస్తే, సో వీఆర్ డిస్కసింగ్ అబౌట్ ఓన్లీ ద టాపిక్ ఆఫ్ ఇంగ్లీష్, దట్స్ ఇట్. రైట్, సీ హియర్ ఇంగ్లీష్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్లో ఆలోచిస్తే, హియర్ వి సీ కాంప్రహెన్షన్. సో 3 రకాల
పద్ధతులు ఉంటాయి మనకి ఇంగ్లీష్ అనేది కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎలా వస్తుందో. సో మెనీ ఆఫ్ ద పీపుల్ ఓన్లీ ప్రిపేర్ ఫర్ ఓన్లీ గ్రామర్. సో ఇంగ్లీష్ అనగానే గ్రామర్ బాగా ప్రిపేర్ అవ్వాలి, ఆర్టికల్స్, ప్రిపోజిషన్, టెన్స్, వాయిస్, స్పీచ్, డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్, సింపుల్ కాంప్లెక్స్ కాంపౌండ్, సో కండిషన్స్, ఇలా ఫ్రేజెస్, క్లాజెస్ ఇవి మాత్రమే గుర్తుంటాయి. కానీ సో కాంప్రహెన్షన్ ఆల్సో ఇస్ దేర్. సో ఈవెన్ గ్రూప్స్లో కూడా కాంప్రహెన్షన్ ఇస్ ఇంపార్టెంట్, రైట్? సో కాంప్రహెన్షన్లో చూసినట్లయితే so see here the comparisons of example here given here, sir. Right, passages, closed test, some passages, reading passages, reading comprehension we have to make. So every exam, even intermediate, 10th class, school age or college age and university age, of course wherever you go, reading comprehensions we have, so we have to solve them. And closed test, what when necessary, some words should be put or should be removed. ఎక్కడైనా ఒక వర్డ్ అవసరం అవుతుంది, ఒక వర్డ్ అవసరం లేకుండా. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యు ఆర్ ప్రిపేరింగ్ ఫర్ ప్రిపోజిషన్స్, see one example, I entered dash the room, in the room, into the room. So what we have to add? So there is no need of preposition. Enter the room, there is no need of preposition. Likewise here the closed test is important, right? Articles పెట్టాలి, పెట్టకూడదు లేదా రిమూవ్ చేయాలి, ఇలాంటివన్నీ మనం క్లోజ్ టెస్ట్ అని యూస్ చేస్తాం, రైట్? ప్రెసిజ్ రైటింగ్, సో లాంగ్ lengthy passages we have to precise. And essay writings, letter writings, sentence rearrangement. So this is the main important, sentence rearrangement. So many people do not know how to make sentence properly. So this is the main important we have to make. అందుకే ఇక్కడ కాంప్రహెన్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది కూడా మనం ప్రిపేర్ అవ్వాలి గ్రామర్తో పాటుగా. ఓన్లీ గ్రామర్ మాత్రమే ఇంగ్లీష్ నేర్చుకోవాలి, ఇంగ్లీష్ కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఇంగ్లీష్ వస్తుంది అంటే ఓన్లీ గ్రామర్ 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 అని అనుకుంటాం. గ్రామర్తో పాటుగా కాంప్రహెన్షన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సెకండ్ పాయింట్కి వచ్చినట్లయితే vocabulary. So this is the base of any sentence. When we want to make any sentence, vocabulary is the most important. ఎందుకంటే so I brought many books. ఇక్కడ ఈ సెంటెన్స్ మనం తీసుకున్నట్లయితే ఇక్కడ నేను చాలా పుస్తకాలు తెచ్చాను. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో మేక్ చేయాలి అంటే నేను అంటే ఏంటో చెప్పాలి, పుస్తకాలు అంటే ఏంటో చెప్పాలి, తెచ్చాను అంటే ఏంటో చెప్పాలి. సో ఇలా ఈ వర్డ్స్ని మనం ఎక్కడ తీసుకుంటాము అంటే ప్రాపర్గా వొకాబులరీ అనేది మనకు చాలా చాలా ఇంపార్టెంట్. అందుకే వీ హ్యావ్ టు మేక్ ఇట్ షూర్ మనకు ఎక్కువగా నౌన్స్ కానీ, వర్బ్స్ కానీ, యాడ్జెక్టివ్స్ కానీ, యాడ్వర్బ్స్ కానీ ఇలా మనం వర్డ్స్ని, వొకాబులరీని మనం బాగా ప్రాక్టీస్ చేయాలి. సో వొకాబులరీని ఎలా మనం గెయిన్ చేయాలో అండ్ లేటర్ వి డిస్కస్. ఇక్కడ వొకాబులరీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్, రైట్? నెక్స్ట్ గ్రామర్. So in the grammar we have two parts. We have 2 parts in the grammar. One is the functional grammar and another one is remedial grammar. So the functional grammar, functions means, so where in the morning what we have to say, what we have to wish, how do we wish. So that is functional grammar. So punctuations, so where do we put full stop, comma, these are also punctuations. Likewise the functional grammar. And the second one is remedial. Remedy means to solve, to find the solution, right? So remedial, so మనం కన్వర్ట్ చేయడం కానీ, ట్రాన్స్ఫర్మేషన్స్ కానీ, సో యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్లోకి, ప్రజెంట్లో నుంచి పాస్ట్లోకి, పాస్ట్లో నుంచి ఫ్యూచర్లోకి ఎలా అయితే మనం ట్రాన్స్ఫర్ చేస్తామో, సొల్యూషన్ ఫైండ్ చేస్తామో దాన్ని మనం రెమెడియల్ గ్రామర్ అంటాం. సో ద రెమెడియల్ గ్రామర్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. మనం ఇది ఎక్కువగా మనం ప్రిపేర్ అవుతూ ఉంటాం, ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తూ ఉంటాం. కానీ ఈ 3 కూడా మనకు చాలా చాలా ఇంపార్టెంట్. ఎనీ కైండ్ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వీ షుడ్ ఫాలో దీస్ 3 టాపిక్స్, రైట్? ఓకే, బ్యారియర్స్. సీ హియర్, మనం ఏదైనా ప్రిపేర్ అవుతున్నప్పుడు మనకు ఖచ్చితంగా కష్టం అనేది ఉంటుంది,
కష్టం అనేది తెలుస్తుంది. కొన్నిసార్లు మనకు తెలియకుండానే ఎంత బాగా ప్రాక్టీస్ చేస్తున్నప్పటికీ కొన్ని బ్యారియర్స్ మనకు అడ్డంకులు వస్తూ ఉంటాయి. స్పీడ్ బ్రేకర్స్, హర్డల్స్ వి ఫేస్. సో ఏంట బ్యారియర్స్, మనం వీటికి ఎలా సాల్వ్ చేసుకోవాలో, బ్యారియర్స్ని మనం ఎలా ఓవర్కమ్ చేయాలో మనం నేర్చుకుందాం. బ్యారియర్స్ ఏంటి? ద ల్యాక్ ఆఫ్ ఇంట్రెస్ట్. సో ఇంగ్లీష్ అనగానే చాలామందికి ఇంట్రెస్ట్ ఉండదు. ఎందుకు ఉండదు? దే ఫీల్ ఇది ఓకే ఇంగ్లీషే కదా అని కొంతమందికి ఉంటే, అమ్మో ఇంగ్లీష్ అని చాలామందికి ఉంటుంది. ఓకే, మీకు తెలియని విషయం ఏంటంటే, చాలామందికి తెలియని విషయం ఏంటి అంటే, ఇంగ్లీష్ ఈజ్ ద ఈజియెస్ట్ లాంగ్వేజ్ ఆఫ్ ది వరల్డ్. చాలామందికి తెలియని విషయం అది. ఇంగ్లీష్ అనగానే ఏదో పెద్దగా ప్రాబ్లంగా మనం ఫేస్ చేస్తూ ఉంటాం. కానీ మనం దాని మైండ్ సెట్ని మనం మార్చుకోవాలి. ఇంగ్లీష్ అనేది ఓన్లీ లాంగ్వేజ్. అండ్ వన్ మోర్ థింగ్ ఈస్, ఇంగ్లీష్ ఈజ్ ద ఈజియెస్ట్ లాంగ్వేజ్ ఆఫ్ ద వరల్డ్. ప్రపంచంలో ఎన్ని భాషలు ఉన్నాయో వాటన్నింటికంటే కూడా ఇంగ్లీష్ అనేది చాలా చాలా ఈజీ. దాన్ని మనం ఇష్టపడినప్పుడు, ఓకే, మనం మామూలుగా చిన్న స్మాల్ ఎగ్జాంపుల్ ఐఎమ్ గోయింగ్ టు టెల్ యూ. స్విమ్మింగ్ రాకపోతే వాటర్ని చూస్తే ఎంత భయపడతాం. సో వాటర్ అనగానే భయపడిపోతాం, బెంబేలెత్తిపోతుంటాం. కానీ ఇంగ్లీష్ అంటే కూడా అలాగే ఫీల్ అవుతుంటాం. కానీ స్విమ్మింగ్ వచ్చిన వాడికి వాటర్లో దూకాలి అంటే చాలా ఇష్టపడతాడు, ఇంకా పైనుంచి దూకడానికి. సో ఈ వాంటెడ్ టు జంప్ హయ్యర్స్. సో ఇంకా పీక్లోకి వెళ్ళిపోతుంటాడు, ఇంకా దూకాలి, ఇంకా పైనుంచి దూకాలి, ఎంజాయ్ చేయాలి అనిపిస్తుంది. సో ద ఇంగ్లీష్ ఆల్సో ద సేమ్. ఇంగ్లీష్ రాకముందు వి ఫీల్ ఫియర్, కానీ ఇంగ్లీష్ వస్తే ఇంకా స్టైల్గా మాట్లాడడానికి మనం ట్రై చేస్తూ ఉంటాం. కాబట్టి ఇంగ్లీష్ని ముందు ఇష్టపడాలి. లాంగ్వేజ్ ఇది చాలా అవసరం. ఇది చాలా మనకు ఒక కొత్తగా మనకు కొత్త అందాన్ని తీసుకొచ్చి పెడుతుంది. ఇంగ్లీష్ అనేది కంపల్సరీగా ఉండాలి, మనకు గ్రేట్నెస్ వస్తుంది అని మనం అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఇంగ్లీష్ ఈజీగా మనం నేర్చుకోవచ్చు. కష్టపడి కాకుండా ఇష్టపడ్డప్పుడు చాలా ఈజీగా మనం నేర్చుకుంటాం. అందుకే ఇంట్రెస్ట్ అనేది కంపల్సరీగా మనకు ఉండాలి. రైట్, సీ దిస్. మనకి ఇంగ్లీష్ ఎప్పుడైనా ప్రాక్టీస్ చేసేటప్పుడు మనం ఇంగ్లీష్ని ఇంట్రెస్ట్గా మనం ప్రాక్టీస్ చేసినప్పుడు మాత్రమే అది మనకు ఈజీగా వస్తుంది. ఇకపోతే రెండవది ఏంటి? ఫోకస్ ఆన్ ఓన్లీ గ్రామర్. సో వీ హ్యావ్ ఆల్రెడీ డిస్కస్డ్ అబౌట్ దట్. సో గ్రామర్ ఒక్కటే మనం ఫోకస్ చేయకూడదు. వొకాబులరీ ప్రాక్టీస్ చేయాలి, అలాగే కాంప్రహెన్షన్ కూడా ప్రాక్టీస్ చేయాలి. సో వీ షుడ్ ఆల్ దోస్ థింగ్స్ వీ హ్యావ్ టు మేక్ ఇట్ షూర్. ఇవి కంపల్సరీగా ఉండాలి. ఓన్లీ గ్రామర్ మీదనే ఫోకస్ చేయకూడదు అనేది మనం ఇక్కడ నేర్చుకుంటాం. సో ఇది కాకుండా ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్, నాకు రాదేమో, చాలామందికి ఆ ఫీలింగ్ ఉంటుంది, నాకు రాదేమో, నేను నేర్చుకోలేనేమో, నేను దాన్ని సాధించలేనేమో. చాలామంది సబ్జెక్ట్స్ విషయంలో వచ్చేటప్పటికి సబ్జెక్ట్స్లో దే స్కోర్ గుడ్ మార్క్స్ బట్ నాట్ ఇన్ ఇంగ్లీష్. చిన్న లాజిక్స్ ఉన్నాయి దీంట్లో, ఐ విల్ టెల్ యూ లేటర్. సో అవి నేర్చుకుంటే వై కెన్ స్కోర్ గుడ్ మార్క్స్ ఇన్ ఇంగ్లీష్ ఆల్సో, రైట్? కాబట్టి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మనకు ఉండి తీరాలి. సో నేను ఎలాగైనా సరే సాధించగలను. మన గోల్ ఎప్పుడైతే, మన అంబిషన్ ఎలా అయితే ఉంటుందో డిసైడ్ చేసుకుంటామో, అంబిషన్ ఐ వాంట్ టు బీ సంథింగ్, ఐ వాంట్ టు అచీవ్ సంథింగ్, ఐ వాంట్ టు రీచ్ సంథింగ్ అని ఎప్పుడైతే మనం అనుకుంటామో, సాధించాలని ఒక ఇంటెన్షనల్గా పట్టుదలతో మనం ఉంటామో, అప్పుడు మన కాన్ఫిడెన్స్ అనేది మనం నేర్చుకుంటాం. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది మనం ఎలా చేయాలో, ఎలా నేర్చుకోవాలో, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ఎలా గెయిన్ చేసుకోవాలో, సో వి డిస్కస్ ద నెక్స్ట్ క్లాస్, రైట్? సీ హియర్ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అండ్ ఫియర్. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. చాలామందికి ఇంగ్లీష్ అంటేనే భయం, అలాగే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. నేను మాట్లాడలేనేమో, నేను రాయలేనేమో, నేను చదవలేనేమో. అన్ని సబ్జెక్టుల్లో గుడ్ మార్క్స్ స్కోర్ చేస్తారు, కానీ ఇంగ్లీష్కి వచ్చేటప్పటికి లెస్ మార్క్స్. చిన్న కన్ఫ్యూజింగ్ మెథడ్స్ ఉన్నాయి, అంటే కన్ఫ్యూజ్ అయ్యే సెంటెన్సెస్ ఉన్నాయి. సో ఐ విల్ డిస్కస్ యూ లేటర్. మీకు ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్పాలి అంటే, కొన్ని సెంటెన్సెస్ మనం మేక్ చేసేటప్పుడు అక్కడ ఒకటి పెట్టాల్సింది పోయి ఇంకొక చోట ఇంకొకటి పెడుతూ ఉంటాం. ఎందుకు ఆ కన్ఫ్యూజింగ్ వచ్చింది, అలా ఎందుకు కన్ఫ్యూజ్ అవుతున్నాము అంటే,
సరి అయిన పద్ధతిలో వాటిని మనం నేర్చుకోకపోవడమే, మనం ఇక్కడ ప్రాక్టీస్ చేయకపోవడమే ఇది ఒక మనకు బ్యారియర్స్. కాబట్టి ఈ బ్యారియర్ ఏంటి అంటే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. నేను చాలా తక్కువ, నేను చాలా తెలుగు మీడియం నుంచి వచ్చాను, నేను చాలా విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను, లేదా నాకు ఇంగ్లీష్ అంటే కొత్త, లేదా నాకు ఇంగ్లీష్ అంటే ఏదో ప్రాబ్లం, ఏదో కష్టం అని మాత్రం మనం ఫీల్ అయినప్పుడు ఖచ్చితంగా అది మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. మనం ఎప్పుడైతే వెనక్కి తిరిగి దాని మీద ఫైట్ చేశామో, ఇంట్రెస్ట్గా ఫైట్ చేశామో 100% అది కూడా భయపడిపోతుంది. సో వీ క్యాన్ ఎక్వైర్ నాలెడ్జ్ ఇన్ ఇంగ్లీష్, రైట్? ఇకపోతే ల్యాక్ ఆఫ్ ప్రాక్టీస్. సో చాలామందికి ఇంగ్లీష్ ఒకసారి నేర్చుకుంటే సరిపోతుంది అనుకుంటాం. ఒకసారి నేర్చుకుంటే లాంగ్వేజ్ వస్తుంది, కానీ మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు డిఫరెంట్ సెంటెన్సెస్ విల్ బి గివెన్. కాబట్టి వన్ థింగ్ ఐ వాంట్ టు సే, 5th class or 6th class articles will be given. At the same time, after graduation, whenever you have competitive exams, there also articles will be given. So what is the variation there? మీరు చిన్నప్పుడు 5వ తరగతిలో 6వ తరగతిలో ఆర్టికల్స్ నేర్చుకున్నారు కదా, మరి డిగ్రీ తర్వాత కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా, ఈవెన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్లో కూడా ఆర్టికల్స్ ఎందుకు ఇస్తున్నట్లు లెక్క? ఆన్సర్ ఇస్ ద సేమ్, ఏ ఆర్ యాన్, A and the, but the way of asking the question is different. క్వశ్చన్ అడిగే విధానంలో తేడా ఉంటుంది. అందుకే మనం ముందుగా ఫాలో అవ్వాల్సింది ఏంటి అంటే ప్రాక్టీస్ చేయాలి. ఎనీ కైండ్ ఆఫ్ సెంటెన్సెస్ మనం రకరకాల బుక్స్ తీసుకుంటాం, ఓల్డ్ పేపర్స్ని ప్రాక్టీస్ చేస్తుంటాం. దాంట్లో డిఫరెంట్ కైండ్ ఆఫ్ సెంటెన్సెస్ ఆర్ క్వశ్చన్స్ విల్ బి గివెన్, దేర్ యూ కెన్ ప్రాక్టీస్. కాబట్టి అలా ప్రాక్టీస్ మనం చేస్తూ పోతే హై స్కోర్ మనం చేసే అవకాశం ఉంటుంది. ఇకపోతే దేంట్లో మనం సొల్యూషన్స్ ఫైండ్ చేద్దాం. సో హౌ వీ కెన్ సాల్వ్ అవర్ ప్రాబ్లమ్స్, రైట్? సో హియర్ సీ ద వే టు గెట్ సక్సెస్. మనం ఎలా ఇంతకుముందు చెప్పుకున్నటువంటి బ్యారియర్స్ని మనం ఎలా ఓవర్కమ్ చేయొచ్చు, ఎలా ఓవర్కమ్ చేద్దామంటే, సీ హియర్ ఫస్ట్ కోచింగ్. సో కోచింగ్ ఈజ్ రియల్లీ డూ వి నీడ్ కోచింగ్? మనకు నిజంగా కోచింగ్ అవసరమేనా? ఎస్, డెఫినెట్లీ, ఆబ్వియస్లీ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకు మనకు కోచింగ్ అవసరం అంటే, మనకు ఒక గైడ్ అనేది కంపల్సరీగా కావాలి. మనం చిన్నప్పటి నుంచి మనకు నడక మనమే నేర్చుకున్నాం, కానీ వెనక నుంచి మన మదర్ మనకు నేర్పించింది, లేదా మన ఫాదర్ మనకు నేర్పించారు, టీచ్ చేశారు. సో అలాగే కోచింగ్ సెంటర్ మరి ఎలాంటిది నేర్చుకోవాలి, ఎలాంటి కోచింగ్ సెంటర్లో మనం జాయిన్ అవ్వాలి అంటే, కోచింగ్ సెంటర్ అనగానే బాగా పబ్లిసిటీ ఉన్నటువంటిదో, లేదా బాగా ఎక్కువ ఫీజు వసూలు చేసేదో ఇలాంటివి కాదు. మనకు కావాల్సింది ఎక్కడైతే బాగా సబ్జెక్ట్ బాగా టీచ్ చేస్తున్నారో అది మనం తెలుసుకోవాలి. సో అలాంటి కోచింగ్ సెంటర్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఈరోజు ఒక కోచింగ్ సెంటర్లో, రేపు ఇంకో కోచింగ్ సెంటర్లో, ఎల్లుండి ఇంకో కోచింగ్ సెంటర్లో ఇలా తిరగకూడదు. ఎక్కడైనా స్టెబిలిటీగా ఒక కోచింగ్ సెంటర్లో జాయిన్ అయి గైడ్ లైన్స్ వీ హ్యావ్ టు టేక్. మనకు ఎంతవరకు అంటే ఒక వే టు ప్రాక్టీస్, మనం ఇలా ప్రాక్టీస్ చేయండి అని చెప్పడానికి ఒక కోచింగ్ సెంటర్, ఒక గైడ్ అనేది మనకు అవసరం. కాబట్టి కోచింగ్ సెంటర్ అనేది చాలా ఇంపార్టెంట్. అందుకే టీచర్ యొక్క వాల్యూ మనకు తెలిస్తే కోచింగ్ సెంటర్ యొక్క వాల్యూ కూడా మనకు తెలుస్తుంది. ఎందుకంటే మనం ఈరోజు ఆన్లైన్ క్లాసెస్లో చాలామంది చూస్తూనే ఉన్నాం. ఆన్లైన్ క్లాసెస్లో, ఈవెన్ ఆన్లైన్ క్లాసెస్ ద కోచింగ్ మస్ట్ బి ఫ్లెక్సిబుల్, రైట్? సీ హియర్ సెకండ్ వన్ ఈస్ నోట్స్. మరి నోట్స్ మనం ప్రిపేర్ అవ్వాలి. కోచింగ్కి వెళ్తున్నాం లేదా సెల్ఫ్ ప్రిపేర్ అవుతున్నాం, ఎలా ప్రిపేర్ అవ్వాలి? నోట్స్ మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి అంటే, లాంగ్ టర్మ్ మనకి ఇంకా నోటిఫికేషన్ రాలేదు. సో వీ డిడ్ నాట్ గెట్ ద నోటిఫికేషన్. సో టిల్ దెన్, అప్పటి వరకు మనం ఏం చేయాలి అంటే లెంతీ నోట్స్ ప్రిపేర్ అవ్వాలి. లెంతీ నోట్స్ అంటే డీటెయిల్డ్గా నోట్స్ని మనం ప్రిపేర్ చేసుకోవాలి. అలా చేసుకున్నప్పుడు ఎందుకంటే టైం ఎక్కువగా ఉంటుంది కాబట్టి లెంతీ నోట్స్ని మనం ప్రిపేర్ అవ్వాలి. అలాగే షార్ట్ కట్ మెథడ్స్ కూడా ఉంటాయి మనకు. షార్ట్ కట్ మెథడ్స్ మీన్స్ ఫార్ములాస్, అంటే నిమోనిక్స్, మన చిన్న బండ గుర్తులు పెట్టుకొని మనం ప్రాక్టీస్ చేస్తుంటాం. ఫర్ సపోజ్ ఆర్టికల్స్ నేర్చుకుంటున్నాం అనుకోండి. ఆర్టికల్స్ నేర్చుకునేటప్పుడు ఒక బండ గుర్తు మనం పెట్టుకుంటాం. ఏంటది? ఏఈఐఓయు అనేది ఓవెల్ సౌండ్స్
వచ్చినప్పుడు దానికంటే ముందు ఓవెల్స్ లెటర్స్ కాదు, ఓవెల్స్ యొక్క సౌండ్స్తో ఒక వర్డ్ స్టార్ట్ అయినప్పుడు దాని ముందు యాన్ అనేది మనం యూస్ చేయాలి అని ఒక బండ గుర్తు ఎలా పెట్టుకున్నామో కొన్ని నిమోనిక్స్ మనం గుర్తుపెట్టుకోవాలి, ఫార్ములాస్ మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి అది నోట్స్ ప్రిపరేషన్ అనేది చాలా చాలా మనకి ఇంపార్టెంట్. అందుకే ఎప్పుడైనా మనం ఏదైనా విన్నప్పుడు కానీ, లేదా ఏదైనా వాచ్ చేసినప్పుడు కానీ, లేదా ఏదైనా క్లాస్ అటెండ్ అయినప్పుడు కానీ కంపల్సరిగా నోట్స్ అనేది ప్రిపేర్ అవ్వాలి. ఇకపోతే నెక్స్ట్ బుక్స్. వాట్ కైండ్ ఆఫ్ బుక్స్ వీ హ్యావ్? బుక్స్, లాట్ ఆఫ్ బుక్స్ నాట్ అ మ్యాటర్. మనకి ఎన్నో పుస్తకాలు కొనుక్కొని అద్దెలుగా పెట్టుకొని చదవడం అనేది కష్టం. కాబట్టి ముందు మనం ఏదైనా 1 లేదా 2 బుక్స్ మనం సెలెక్ట్ చేసుకొని మంచి వాటిని సెలెక్ట్ చేసుకొని వాటిని ప్రాక్టీస్ చేసినట్లయితే అప్పుడు మనకు ఎక్కువ మార్క్స్ స్కోర్ చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ప్రాక్టీస్ చేసుకోవడానికి ప్రాక్టీస్ పేపర్స్ వీ నీడ్. సీ హియర్, నేనైతే ఇక్కడ సజెస్ట్ చేస్తాను అరిహంట్ రాసినటువంటి ఒక జనరల్ ఇంగ్లీష్ సబ్జెక్ట్లో మెనీ కైండ్ ఆఫ్ ఎక్సర్సైజెస్ దాంట్లో ఉన్నాయి. వీ హ్యావ్ టు ప్రాక్టీస్ దెమ్. అండ్ వన్ మోర్ థింగ్, ఇంకొక బుక్ ఏంటి ఉంది అంటే, సో ఎసెన్షియల్ ఇంగ్లీష్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఇది దిశ పబ్లికేషన్స్. నేను దీన్ని సజెస్ట్ చేస్తాను. సో ఇది ఇక్కడ 2 బుక్స్ మాత్రం చాలా చాలా బాగా పనికొస్తాయి కాంపిటేటివ్ ఎగ్జామ్స్. లేదు బేసికల్గా మనకు చాలా బేసిక్స్ లేదు సార్, బేసిక్స్ నేర్చుకోవాలి అంటే దానికి బేసిక్స్ సంబంధించినటువంటి ఒక బుక్ వెరెన్ మార్టిన్ ఎస్ఎస్సి బుక్ అని ఉంటుంది. సో హై స్కూల్ స్టాండర్డ్ బుక్ అని ఉంటుంది వెరెన్ మార్టిన్. ఇది చాలా బాగా హెల్ప్ చేస్తుంది. కాబట్టి ఈ బుక్ మనం బాగా ప్రాక్టీస్ చేసినట్లయితే డెఫినెట్లీ యూ కెన్ స్కోర్ గుడ్ మార్క్స్. ఇక్కడ ఈ 2 బుక్స్ కూడా బాగా ప్రాక్టీస్ పేపర్స్ దీంట్లో దొరుకుతాయి. సో ప్రాక్టీస్ పేపర్స్ ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. యూ కెన్ ప్రాక్టీస్ దెమ్, రైట్. ఇకపోతే ప్రిపరేషన్. దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ వీ హ్యావ్ టు డిస్కస్. సో ప్రిపరేషన్ మనకి ఎలా ఉండాలి? సి హియర్, కోచింగ్ అయిపోయింది, సెలెక్ట్ చేసుకున్నాం, నోట్స్ ప్రిపేర్ అవుతున్నాం, బుక్స్ ప్రాక్టీస్ చేస్తున్నాం. పోతే ప్రిపరేషన్ ఎలా ఉండాలి? సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎవ్రీ పర్సన్, దోస్ హూ ఆర్ గోయింగ్ టు రైట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్, ఇక్కడే ఎక్కువగా ఫెయిల్ అవుతుంటారు. ఏంటి అంటే ప్రిపరేషన్. సో ఎలా ప్రిపేర్ అవ్వాలి? ఎన్ని గంటలు మనం ప్రిపేర్ అవ్వాలి? ప్రిపేర్ కావడానికి మనకు ఉన్నటువంటి ప్రిపరేషన్ యొక్క స్ట్రాటజీ ఏంటంటే, see here one quotation I give you. So it's not a difficult for writer to write. See here again, it's not a difficult for a writer to write, but it's difficult for a writer to sit down and write. So it is a logic. See, ఎవరైనా రాయమంటే రాస్తారు కానీ చదవమంటే చదువుతారు కానీ ఎంత టైం కూర్చోవడానికి మనకు సరిపోదు. ఇలా కూర్చుంటాం, ఏదో ఆలోచన వస్తుంది, ఇలా కూర్చుంటాం, ఏదో పని పడుతుంది, ఇలా కూర్చుంటాం, ఏదో ఫోన్ వస్తుంది, ఫోన్ కాల్ వస్తుంది, ఇలా మనం డిస్టర్బ్ అవుతూ ఉంటాం. సో వీ షుడ్ నాట్ బి డిస్టర్బ్డ్ వైల్ వి స్టడీ. ఇక్కడ మెయిన్ మనం ప్రాక్టీస్ చేసుకునేటప్పుడు సర్టెన్ టైం లిమిట్, సర్టెన్ టైం. సో మన మైండ్ని ఎలా ఫ్రెష్గా ఉంచుకోవాలి, మోటివేటెడ్గా ఎలా ఉండాలి, సెల్ఫ్ మోటివేటెడ్గా ఎలా ఉండాలి, ఎలా రిఫ్రెష్ అవ్వాలి అనేది నేను మీకు ముందు క్లాస్లో మీకు చెప్తాను. సీ హియర్, డోంట్ స్కిప్ ద టాపిక్. చాలామంది ఏం చేస్తుంటారంటే ఒక టాపిక్ ఈరోజు ప్రాక్టీస్ చేస్తారు, తర్వాత దాన్ని పక్కన పెట్టేసి వేరే సబ్జెక్ట్లోకి వెళ్ళిపోతుంటారు. లేదు హాఫ్ ఆఫ్ ది చాప్టర్ చదివేసి దాన్ని జస్టిస్ చేస్తూ ఉంటారు. సో మీకు కొటేషన్ మీకు తెలుసు, డోంట్ జడ్జ్ ఎ బుక్ బై ఇట్స్ కవర్ అని. సో అంటే దాన్ని మనం పూర్తిగా తెలుసుకోవాలి. మనం చదివిన తర్వాతనే ఒక టాపిక్ని కంప్లీట్గా మనం చదివి దాని నోట్స్ రాసుకుంటేనే మనకు అది బాగా అర్థమవుతుంది తప్ప, లేదు ఇలా కొంతవరకు కాసేపు చదివి ఒక పారాగ్రాఫ్ 2 పారాగ్రాఫ్లను చదివి దాన్ని పక్కన పెట్టేయకూడదు. సో టాపిక్ని కంప్లీట్గా ఫినిష్ చేసినప్పుడే వీ కెన్ గెట్ సక్సెస్. అందుకే ఇక్కడ డూస్ అండ్ డోంట్స్ వి డిస్కస్ నా. ఏమి చేయాలి, ఏమి చేయకూడదో ఇక్కడ మనం డిస్కస్ చేస్తున్నాం, రైట్. సి, డోంట్ మగప్. చాలామంది మగ్గింగ్ అప్ చేస్తూ ఉంటారు, ప్రాక్టీస్ చేసేటప్పుడు మగప్ చేస్తారు, బై హార్ట్ చేస్తుంటారు. ఇది ఇలా ఉండాలి, అదలా ఉండాలి, బై హార్ట్ చేస్తూ ఉంటారు. ఈ బై హార్ట్ మెథడ్ అనేది చాలా చాలా డేంజర్. ఎందుకు బై హార్ట్ మెథడ్ డేంజర్ అంటే, స్మాల్ థింగ్ ఐ వాంట్ టు సే, స్మాల్ ఎగ్జాంపుల్ ఐ గివ్ యూ. మనం ఎగ్జామ్కి ముందు ప్రిపేర్ అవుతూ ఉంటాం, బాగా ప్రిపేర్ అవుతాం. ఒక ఎస్సేని బై హార్ట్ చేస్తాం, లేదా ఒక క్వశ్చన్ బై హార్ట్ చేస్తూ ఉంటాం, ఒక ఆన్సర్ బై హార్ట్ చేస్తాం.
బై హార్ట్ చేసి 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 ఎగ్జామ్ హాల్లో కూర్చున్నాం. ఎట్ ద టైమ్ ఆఫ్ యువర్ రైటింగ్ అన్ ఎస్సే, ఇన్విజిలేటర్ కమ్స్ టు బి సైన్డ్. మీ దగ్గరకు వచ్చి సైన్ చేయమని అడుగుతాడు. అప్పుడు మీరు డిస్టర్బ్ అయ్యి ఆ సైన్ చేస్తారు అక్కడ. ఆ తర్వాత మళ్ళీ ఆ ఎస్సేని మీరు కంటిన్యూ చేయలేరు. ఎందుకు చేయలేరు అంటే బికాస్ యూ మగ్డ్ ఇట్ అప్. మీరు దాన్ని బాగా బై హ్యాట్ చేశారు, మగప్ చేశారు. అలా మగప్ చేసి మగప్ చేసి మగప్ చేసి ఇక్కడ మర్చిపోతారు. కాబట్టి బై హార్ట్ మెథడ్ లేదా మగప్ మెథడ్ అనేది వీ షుడ్ నెవర్ ఫాలో. మనం ఇంట్రెస్టింగ్గా అర్థం చేసుకొని చదివితే తప్ప అది మనం సక్సెస్ కాలేము అనేది గుర్తుపెట్టుకోండి. కాబట్టి మగప్ చేయకూడదు, మగప్ చేయకూడదు. రైట్? సి, డోంట్ ఓవర్లోడ్ యువర్ మైండ్. See one sentence here, don't overload your mind. అంటే మన మైండ్కి ఎక్కువ మెటీరియల్ ఇవ్వకూడదు అని అన్నాను ఇక్కడ. అంటే దాని మీనింగ్ ఎక్కువ చదవకూడదు అని కాదు. సో ఐ డోంట్ సే యూ షుడ్ నాట్ ప్రిపేర్, నేను బాగా చదవద్దు అని నేను చెప్పట్లేదు. బట్ ఏం చెప్తున్నాను ఇక్కడ, మైండ్ని రిఫ్రెష్ చేసుకుంటూ చదవాలి. మన బ్రెయిన్ చాలా గొప్పది. ఎంత పెద్దది అంటే చాలా చెప్పలేను. అంటే ఎన్ని గిగాబైట్స్ కంటే పెద్దదో నేను మీకు మాటలు చెప్పలేను, కానీ చాలా పెద్దది. అంటే ఎంత చదివినా మనకు ప్రాబ్లం ఏం రాదు, కానీ దాన్ని చదువుతూ ఉన్నప్పుడు డిస్టర్బ్ కాకుండా చదవాలి, ఇష్టపడుతూ ప్రిపేర్ అవ్వాలి. అలాగని గంటలు గంటలు ఒకేసారి కూర్చోకూడదు. దానికి ఒక పద్ధతి ప్రకారంగా మనం చదవాలి. ఎందుకంటే మనం కొంత చదివిన తర్వాత, ఒక హాఫ్ అన్ అవర్ చదివిన తర్వాత జస్ట్ రిలాక్స్, అగైన్ హాఫ్ అన్ అవర్ వీ హ్యావ్ టు స్టార్ట్. అలా చదువుతూ కొంచెం కొంచెం స్టాప్ అండ్ స్టడీ మెథడ్లో మనం ఫాలో అయినట్లయితే 100% వీ గెట్ గుడ్ మార్క్స్. సో మనకు మైండ్ రిఫ్రెష్గా ఉంటుంది. అలాగని నిద్ర లేకుండా చదవమని కాదు. అంటే మనం మినిమం 6 hours నిద్రపోవాలి. ఆ తర్వాత దాని రిమైన్ టైం వీ హ్యావ్ టు ప్రిపేర్. సో మీకు ఒక రీసెర్చ్ స్కాలర్స్ సే దట్, ఎడ్యుకేషన్ స్కాలర్స్ ఏం చెప్పారు అంటే, మనం చదువుతున్నప్పుడు అట్లీస్ట్ 1000 hours కనుక మనం ప్రిపేర్ అయితే, 1000 hours కనుక మనం ప్రిపేర్ అయితే ఎనీ కైండ్ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వీ కెన్ గెట్ సక్సెస్. అంటే 1000 గంటలు మనం చదవగలిగితే ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా మనం ఈజీగా మనం టాప్ స్కోర్ చేయొచ్చు అని చెప్పారు. అంటే రోజుకి ఒక 10 గంటలు మనం ప్రిపేర్ అయితే, 10 గంటలు మనం కూర్చొని ప్రిపేర్ అవ్వగలిగితే 100% వీ గెట్ సక్సెస్. అంటే దాదాపుగా ఒక సంవత్సరానికి మనకు 3600 గంటలు అవుతుంది. అలాగే మనం ఒక 1000 గంటలు అంటే దాదాపుగా ఒక 2.5-3 years కనుక ముందు నుంచే మనం ప్రిపేర్ అవ్వగలిగితే ఈవెన్ గ్రూప్స్ కూడా ఈజీగా సాధించే అవకాశం ఉందని ఒక రీసెర్చ్ స్కాలర్ దాని మీద చెప్పాడు. రైట్, ఇకపోతే రివైజ్ ఓల్డ్ పేపర్స్. మనం ఎందుకు ఈ రివైజ్ ఓల్డ్ పేపర్స్ మనం ఎందుకు చదవాలి అంటే, సో వీ మే నో దట్ మోడల్ పేపర్స్, దెన్ హౌ ద క్వశ్చన్ ఈజ్ ఆస్క్డ్, ఏ విధంగా అడిగాడు క్వశ్చన్ని, ఏ విధంగా క్వశ్చన్ అడిగాడో మనకు తెలియాలంటే ఈ స్ట్రాటజీ మనం కంపల్సరీగా మనం ప్రిపేర్ అవ్వాలి. ఏంటది? ఓల్డ్ పేపర్స్ని రివైజ్ చేసుకుంటూ ఉండాలి. రివైజ్ చేసుకుంటూ ఉన్నప్పుడు మనకు బాగా నాలెడ్జ్ దాంట్లో వస్తుంది. అంటే ఏ ఏరియాస్ నుంచి, అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఎలా ఉంటుంది అంటే, అవసరాన్ని బట్టి ఇంగ్లీష్ గ్రామర్ ఇస్తూ ఉంటాడు. కొన్నిసార్లు ఎక్కువ కాంపిటీషన్ ఇవ్వాలి అనుకున్నప్పుడు ఎక్కువ ఇంగ్లీష్ ఇస్తూ ఉంటాడు. మరి తక్కువ కాంపిటీషన్ ఇవ్వాలనుకున్నప్పుడు తక్కువ ఇంగ్లీష్ సెంటెన్సెస్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే సో ఇన్ని మార్కులు కానీ ఇచ్చినప్పుడు మనం కొన్ని చూస్తూ ఉంటాం. అంటే ఈ టాపిక్లో బాగా టఫ్గా ఉన్న టాపిక్సే ఇస్తాడని గ్యారంటీ లేదు. కొన్నిసార్లు ఈజీ టాపిక్స్ కూడా ఇవ్వచ్చు, కానీ ఆన్సర్స్ ఏముంటుంది, ఏ పెట్టాలా, యాన్ పెట్టాలా, ది పెట్టాలా ఉంటుంది, కానీ అడిగే విధానం తేడా ఉంటుంది. ఎందుకు అంటే, ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్పాలి అంటే, సమ్ ఎగ్జాంపుల్ ఐ గివ్ యూ. ఇక్కడ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. డాష్ గోల్డ్ ఈస్ ఏ ప్రీషియస్ metal. See here one example, gold is a precious metal. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి. ఈ ఎగ్జాంపుల్లో మనం ఆర్టికల్స్ ఏ పెట్టాలా, యాన్ పెట్టాలా, ది పెట్టాలా అని అడిగితే
ఏం మనం యూస్ చేస్తామో చూడండి ఇక్కడ. అంటే ఇక్కడ మనం ఏం యూస్ చేస్తాం, కొంతమంది ఏ అని పెడతారు, కొంతమంది యాన్ పెడతారు, కొంతమంది ది పెడుతుంటారు. కానీ ఇక్కడ ఏ ఆర్టికల్ రాదు అనేది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకే ఇక్కడ లాజికల్ క్వశ్చన్ ఈజ్ గివెన్ సైట్. అంటే అందరికీ కూడా అంటే మనం 5th క్లాస్లో నేర్చుకున్నప్పుడు ఇలాగే ఉంటుంది, ఏ పెట్టాలా, యాన్ పెట్టాలా, ది పెట్టాలా, అవే ఆర్టికల్స్ ఉన్నాయి 5th క్లాస్లో, 6th క్లాస్లో అవే ఉన్నాయి, 10th క్లాస్లో అవే ఆర్టికల్స్. బట్ ఈవెన్ ఆఫ్టర్ డిగ్రీ గ్రాడ్యుయేషన్ ఆల్సో వీ హ్యావ్ టు ఫేస్ ద సేమ్. ఇవే ఆర్టికల్స్ ఇచ్చారు కానీ ద వే ఆఫ్ ఆస్కింగ్ ద క్వశ్చన్ ఈజ్ డిఫరెంట్. అందుకే ఇక్కడ ఎందుకు గోల్డ్ ముందు ఆర్టికల్ రాదు అంటే గోల్డ్ అనేది మనకు మెటీరియల్ నౌన్ కాబట్టి. సో మెటీరియల్ నౌన్ డస్ నాట్ క్యారీ ఎనీ ఆర్టికల్. ఇక్కడ ఏమొస్తుంది, నో ఆర్టికల్ ఈజ్ ద ఆన్సర్. సో ఈ విధంగా మనం లాజికల్గా మనం ప్రిపేర్ అవ్వాల్సి వస్తుంది. అందుకే సో సీ ఫర్ దట్ రివైజ్ ఓల్డ్ పేపర్స్. మనం ఓల్డ్ పేపర్స్లో చూసినట్లయితే మోడల్ పేపర్స్లో అట్లీస్ట్ మరి అవి ఎప్పుడు తీసుకోవాలి సార్ అంటే ఎప్పుడు ఓల్డ్ పేపర్స్లో ఏ టైం నుంచి తీసుకోవాలి అంటే అఫ్కోర్స్ గో బ్యాక్ ఫర్ అట్లీస్ట్ 5 years అప్ టు 15 years. అట్లీస్ట్ 5 years పేపర్స్ మనం తీసుకున్నట్లయితే మనకు ఓల్డ్ పేపర్స్లో బోల్డ్ అంత మెటీరియల్ మనకు దొరుకుతుంది. అంటే ద వే ఆఫ్ ఏ టాపిక్లో నుంచి ఏ క్వశ్చన్స్ అడిగాడు అంటే ఆర్టికల్స్ నుంచి అడిగాడా, సింపుల్ కాంప్లెక్స్ కాంపౌండ్ నుంచి అడిగాడా, లేదు కండిషన్స్లో నుంచి అడిగాడా, లేదు లెటర్ రైటింగ్స్లో నుంచి అడిగాడా. సో ఇలా మనకి ఏ టాపిక్స్లో నుంచి ఏ చాప్టర్లో నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వచ్చాయి, అవి ఏ విధంగా అడిగాడు అనేది మనకు తెలియాలి అంటే ఓల్డ్ పేపర్స్ని మనం రివైజ్ చేయాలి, ప్రాక్టీస్ చేయాలి. ఇకపోతే మేక్ షార్ట్ డయాగ్రామ్స్ వైల్ ప్రిపేరింగ్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇది ఏ సబ్జెక్ట్కైనా ఇది మనం పాటించాలి. ఎందుకు అంటే మనం ప్రిపేర్ అవుతున్నప్పుడు ఫర్ సపోజ్ స్మాల్ ఎగ్జాంపుల్ ఐ టెల్ యూ, మీకు 29 స్టేట్ నేమ్స్ మీరు మగప్ చేశారు, బై హార్ట్ చేశారనుకుందాం. సో ఈ 29 స్టేట్ నేమ్స్ మనం ఒక్కసారిగా సీరియల్గా చెప్పాలి అంటే మనం చెప్పలేం. కానీ దీన్ని ఒక స్మాల్ డయాగ్రామ్ ద్వారా ఒక లింకింగ్ లాంగ్వేజ్తో లింకింగ్ మెథడ్తో మనం ఈజీగా వాటిని రిమెంబర్ చేయొచ్చు, మెమరైజ్ చేయొచ్చు. ఎలా లింకింగ్ మెథడ్, లింకింగ్ మెథడ్స్ నేను మీకు సో మోటివేషన్ క్లాస్లో ఇదొక టాపిక్, ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఎందుకంటే మనం ఎక్కువ గుర్తుపెట్టుకోవడానికి మనం మామూలుగా మన హ్యూమన్ మైండ్ ఎలా ఉంటుంది అంటే 1 to 7 నెంబర్స్ మాత్రమే సీరియల్గా గుర్తుపెట్టుకునే కెపాసిటీ ఉంటుంది మన బ్రెయిన్కి. కానీ ఒక ఆయన 1000 నంబర్స్ కూడా ప్రాక్టీస్ చేసి గుర్తుపెట్టుకోగలిగాడు. సీరియల్ నంబర్స్ మనం మామూలుగా చాలామంది మ్యాజిక్స్ చేస్తుంటారు, మనం చూసి ఉంటాం, సాఫ్ట్ స్కిల్స్ లేదంటే పర్సనల్ డెవలప్మెంట్ క్లాసెస్లో మనం చూస్తూ ఉంటాం. సో లింకింగ్ మెథడ్ అంటారు దాన్ని. సో లింకింగ్ మెథడ్ ఫర్ సపోజ్ దాన్ని ఎలా అంటే ఒక స్టోరీ టైప్లో మనం కనుక తీసుకున్నట్లయితే నిమోనిక్స్, కొన్ని బండ గుర్తులు అంటాం మనం. సో ఈ బండ గుర్తులు కనుక కొన్ని గుర్తుపెట్టుకున్నట్లయితే మనకి ఈజీగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే డయాగ్రామ్స్ మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒక రూట్ మ్యాప్ వేసుకున్నట్లయితే, లేదా ఒక ట్రీ డయాగ్రామ్, లేదా ఒక పై చార్ట్, లేదా ఒక ఫ్లో చార్ట్, ఇలా మనం చదువుతూ ఉన్నప్పుడు మ్యాటర్ని ఇలా మనం ప్రాక్టీస్ చేస్తే చక్కగా మనకు గుర్తుంటుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఫర్ ఎనీ సబ్జెక్ట్, నాట్ ఓన్లీ ఇంగ్లీష్, ఫర్ ఎనీ సబ్జెక్ట్ యూ హ్యావ్ టు ప్రిపేర్ ఫాలోయింగ్ దిస్ మెథడ్. లింకింగ్ మెథడ్ అంటాం. మామూలుగా ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్పాను ఇంతకుముందు, 29 స్టేట్ నేమ్స్ గుర్తుపెట్టుకోవాలనుకోండి. అప్పుడు మీకు ఫర్ సపోజ్ ఒక చిన్న మాట చెప్తాను. అరుణ went to Charminar, there she had a cup of coffee or tea, and there the coffee was given by Lalu Prasad Yadav. So ఇలా మనం గుర్తుపెట్టుకున్నప్పుడు అంటే అరుణ అంటే అరుణాచల్ ప్రదేశ్, టీ అంటే టీ ఈజ్ ఫేమస్ ఫర్ అస్సాం స్టేట్, రైట్. అక్కడ అలాగే చార్మినార్ ఈజ్ తెలంగాణ. అలాగే వాట్ ఈస్ దట్, ఇలా మనం ఒక స్టోరీ లాగా మనం దాన్ని అల్లుకున్నట్లయితే ఈజీగా అది మనకు గుర్తుంటుంది. ఇలా గుర్తుపెట్టుకోవడానికి దీన్ని లింకింగ్ మెథడ్ అంటాం. ఈ లింకింగ్ మెథడ్లో మనం ఎన్ని రకాల ఆన్సర్స్ అయినా మనం గుర్తుపెట్టుకొని ప్రాక్టీస్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది ఫాలో అవ్వండి. ఇకపోతే టీచ్ యువర్ ఫ్రెండ్స్. సో మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ స్టూడెంట్స్, సో సీ హియర్, ఇది చాలా ఇంపార్టెంట్. ఇంకో మ్యాటర్ ఏంటి అంటే, సో టీచ్ యువర్ ఫ్రెండ్స్ ఆర్ అదర్స్. ఎందుకు టీచ్ చేయాలి అంటే మనం నేర్చుకున్నది మీకు తెలుసో తెలియదో, రైట్, మనం వినడం ద్వారా ఓన్లీ 40% వి గ్రాస్ప్.
So by watching 60% we grasp. By demonstrating we grasp 70%. But by teaching we grasp up to 90% of the matter. అంటే మనం టీచ్ చేయడం వల్ల, ఇతరులకు మనం బోధించడం వల్ల, ఇతరులకు మనం టీచ్ చేయడం వల్ల 90% ఆఫ్ సబ్జెక్ట్ వి గ్యాదర్. కాబట్టి ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మనం అందుకే మీ ఫ్రెండ్స్కి మీరు ఏదైతే చదివారో, ఏదైతే నేర్చుకున్నారో, ఏదైతే చూసారో అది మీ ఫ్రెండ్స్కి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేయండి. మీ ఫ్రెండ్స్ వోంట్ లిజన్, మీ ఫ్రెండ్స్ ఎవరు వినట్లేదు, అప్పుడు ఏం చేస్తారంటే వన్ కాన్సెప్ట్ నేను మీకు చెప్తున్నాను, ఒక ఐడియా. సో టాక్ టు వాల్ లేదా మిర్రర్లో చూస్తూ మీకు మీరుగా చెప్పుకోవచ్చు. లేదు టాక్ టు వాల్, ఏదైనా ఒక పోస్టర్ ఉంటే చూడండి, ఆ పోస్టర్ వైపు చూస్తూ మీరు వాళ్ళకి టీచ్ చేయండి, ఆ పోస్టర్తో మాట్లాడండి. అప్పుడు ఏమవుతుంది అంటే మీకు 90% ఆఫ్ ద సబ్జెక్ట్ యూ క్యాన్ రిమెంబర్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, రైట్? సో ఇవి మనకు ఉన్నటువంటి ప్రిపరేషన్ స్ట్రాటజీస్. సో ఇంకొక మాట ఏంటి అంటే వైల్ ప్రిపేరింగ్ ఫర్ ఎనీ ఎగ్జామ్స్, సీ హియర్ నో లిమిట్ ఆఫ్ టైమ్ టు ప్రిపేర్. దీనికి ఎన్ని గంటలు ప్రిపేర్ అవ్వాలి సార్, ఎన్ని రోజులు ప్రిపేర్ అవ్వాలి సార్ అని అడగకండి. ఎందుకు అంటే until you reach your goal. సో మీరు ఏ గోల్ అయితే మీరు సాధించాలనుకుంటున్నారో అప్పటి వరకు, టిల్ దెన్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు ప్రిపేర్. మీరు అప్పటి వరకు ప్రిపేర్ అవుతూనే ఉండాలి. సో మీకు రన్నింగ్ రేస్లో టార్టాయిస్ అండ్ ర్యాబిట్ మీకు తెలుసు. ఎందుకు అని అంటే చివరి వరకు ఆగకుండా వెళ్ళిన టార్టాయిస్ విన్ అవుతుంది, కానీ ముందే పరిగెత్తి ఎక్కడో ఆగిపోయి కూర్చున్నటువంటి ర్యాబిట్ వాస్ డిఫీటెడ్. కాబట్టి అలా కాకుండా మనం ఎంత టైం వరకు ప్రిపేర్ అవ్వాలి అంటే అంటిల్ యూ గెట్ గుడ్ జాబ్, అంటిల్ యూ గెట్ గుడ్ హై రోలింగ్, లేదా అంటిల్ యూ రీచ్ యువర్ గోల్. మరి ఎంత, ఇంకొక మాట కూడా చెప్పాడు, నో లిమిట్ టైమ్ ఫర్ ప్రిపేర్ ఆర్ సాక్రిఫైస్. మరి మనం ఏం సాక్రిఫైస్ చేసుకోవాలి? సో వీ హ్యావ్ టు సాక్రిఫైస్ మూవీస్, వీ హ్యావ్ టు సాక్రిఫైస్ ఫ్రెండ్స్, వీ హ్యావ్ టు సాక్రిఫైస్ రిలేటివ్స్, రైట్? సో ఇలా ఎప్పటి వరకు అంటే అలాగని ఫ్రెండ్స్తో మాట్లాడొద్దు, రిలేటివ్స్తో వెళ్ళకూడదని కాదు, కానీ సో దాని మీద డిపెండ్ అవ్వకూడదు. ఎక్కువ టైం మనం ఏదైతే గోల్ సాధించాలనుకుంటున్నామో దాని మీదనే మనం ఎక్కువగా డిపెండ్ అవ్వాలి, దాని గురించి మనం ఎక్కువగా థింక్ చేయాలి, వాటి గురించి మనం ప్లాన్స్ చేసుకుంటూ ఉండాలి. అందుకే ఇక్కడ నో లిమిట్, దానికి ఎన్ని గంటలు అని లేదు. ఒక మాట చెప్తాను మీకు. సో 10 గంటలు చదివేవాడు ఉన్నాడు బుక్ తీసుకొని, అతనికంటే 10 గంటలు అలా చదువుతూ పోయిన వాడికంటే 2 hours, ఓన్లీ 2 hours ఇంట్రెస్టింగ్గా ఇంటెన్షన్గా చదువుకున్నవాడు గొప్పవాడు. హీఈస్ ద బెటర్ దాన్ దట్ ఆఫ్ 10 hours రీడింగ్. సో 10 hours రీడ్ చేసిన వాడికంటే 2 hours ఇంట్రెస్టింగ్గా రీడ్ చేసిన వాడు గొప్పవాడు. ఎందుకు అంటే సో రిమెంబరెన్స్ ఇస్ చాలా ఇంపార్టెంట్ కదా. మనం ఎంత ప్రిపేర్ అవుతున్నాం, ఎంత ఇంట్రెస్ట్గా ప్రిపేర్ అవుతున్నాం, ఇంటెన్షన్గా ప్రిపేర్ అవుతున్నాం అనేది, సో దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. సో ఇంకొక మాట చెప్పాలంటే, సో ఇది ఇక్కడ మనం సాక్రిఫైస్ చేయడానికి మనం టైం సాక్రిఫైస్ చేయాలి. మనం ఇంకా మనకు కావాల్సినవన్నీ కూడా, అంటే సినిమాలు చూడడం కానీ ఏవైతే ఉన్నాయో, సో వైల్ ప్రిపేరింగ్ ఫర్ ఎగ్జామ్స్ ఎక్కడి వరకు మీరు ఏదైనా ఒక మంచి జాబ్ సాధించేంత వరకు ఇది మనం సాక్రిఫైస్ చేసుకోవాల్సి వస్తుంది, రైట్? ఇకపోతే ఇంతకుముందు చెప్పాను, సో మనం వొకాబులరీని మనం ఎక్కువగా నేర్చుకోవాలంటే ఏం చేయాలి? సో హౌ టు గెట్ గుడ్ వొకాబులరీ ప్రిపేర్ అవ్వాలి అంటే, వొకాబులరీ గెయిన్ చేయాలంటే వాట్ వీ హ్యావ్ టు డూ ఈజ్ మేక్ సెంటెన్స్ యూజింగ్ న్యూ వర్డ్స్. సో మనకు తెలియకుండానే మనం మన ఫ్రెండ్స్తో మాట్లాడుతున్నప్పుడు వీ కెనాట్ స్పీక్ ఓన్లీ మదర్ లాంగ్వేజ్, ప్యూర్ మదర్ లాంగ్వేజ్ వీ కాంట్ స్పీక్, రైట్? సో మదర్ లాంగ్వేజ్ కాకుండా అదర్ లాంగ్వేజ్ కూడా మనం మాట్లాడుతుంటాం, ఈవెన్ హిందీ ఆర్ ఇంగ్లీష్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో ఆ సిచ్యువేషన్ తగ్గట్టుగా రకరకాలుగా మనం మాట్లాడుతూ ఉంటాం. అలాగే ఇంగ్లీష్లో మనం ఎప్పుడైనా రాస్తున్నప్పుడు మాట్లాడుతున్నప్పుడు ఒక వర్బ్ తీసుకోండి, ఆ వర్బ్తో రకరకాల సెంటెన్స్ తయారు చేసుకోండి. బికాస్ సమ్ ఎగ్జాంపుల్ ఐ గివ్ యూ. మీకు ఫర్ సపోజ్ గో, ఈ వర్బ్ ఉంది తీసుకోండి. సో సి హియర్ సబ్జెక్ట్ ఐ తీసుకున్నప్పుడు ఇక్కడ గో వస్తుంది. అలాగే షీ అని వచ్చినప్పుడు గో ఏమవుతుంది? గోస్, రైట్? సో ఇక్కడేమో గో వచ్చింది, బట్ ఇక్కడేమో గోస్ వస్తుంది. సో డిఫరెన్స్ ఏంటి ఇక్కడ అంటే వర్బ్ చేంజ్ అయింది. ఎందుకు? ఇక్కడ ఇది ప్లూరల్ ఫామ్, ఇది సింగులర్ ఫామ్. సో ఇది ఫస్ట్ పర్సన్, ఇది థర్డ్ పర్సన్. సో ఇక్కడ థర్డ్ పర్సన్కి
సింగులర్ ఉన్నప్పుడు ఏమవుతుంది ఇక్కడ వర్బ్ గోస్ అవుతుంది ఇన్ ద ప్రెజెంట్ టెన్స్. సో ఈ స్ట్రాటజీ మనం తెలుసుకోవాలి, ఇది కంపల్సరీ మనం నేర్చుకోవాలి. అంటే ఒక సెంటెన్స్ మనం తయారు చేస్తూ ఉన్నప్పుడు మనకు రకరకాల వర్బ్స్ కానీ రకరకాల వర్డ్స్ కానీ మనం గెయిన్ చేస్తూ ఉంటాం, నాలెడ్జ్ మనకు ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది. అలాగే సాల్వ్ క్వైజ్, మనం అప్పుడప్పుడు సరదాగా చేసేటటువంటివి ఏంటి అంటే పజిల్స్ కానీ క్వైజ్ కానీ మనం పార్టిసిపేట్ చేస్తున్నప్పుడు మనకు వొకాబులరీ బాగా ప్రిపేర్ అయ్యే అవకాశం ఉంటుంది, వొకాబులరీ మనం గెయిన్ చేసే అవకాశం ఉంటుంది. టెస్ట్ సిరీస్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్. సో మనకు మామూలుగా ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ చాలా యాప్స్ ఉన్నాయి, చాలా టెక్స్ట్లు ఉన్నాయి, వాటిని మనం ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. అది సరదాగా ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి, మీకు చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది. సో ద ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్ నేను మీకు చెప్పాను. సో ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్. సో అది ప్రీవియస్ పేపర్స్ బాగా మనకు హెల్ప్ చేస్తూ ఉంటాయి. అలాగే పజిల్స్. సో న్యూ వర్డ్స్ లైక్ ఇక ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు ఇక్కడ. సో బ్యూటీ ఈజ్ దేర్. సో బ్యూటీ వెన్ వీ టేక్ బ్యూటీ వర్డ్, సో వీ క్యాన్ చేంజ్ ఇన్ టు అదర్ థింగ్స్. బ్యూటీ, బ్యూటిఫుల్, బ్యూటిఫుల్లీ, బ్యూటిఫై, లైక్ వైజ్. సో ఒకటే వర్డ్ తీసుకున్నప్పుడు రకరకాల ఫామ్స్లోకి మనం మార్చుకోగలిగాం. సో ఇది ఏమవుతుంది ఇక్కడ 1 2 3 4 వర్డ్స్ వచ్చాయి. మనకు ఒక వర్డ్ని మనం ఇలా ప్రాక్టీస్ చేస్తే 4 or 5 వర్డ్స్ వి గెట్ కదా. సో అందుకే మనం ఇంకా ఎక్కువగా మనం వొకాబులరీని మనం రీచ్ అవ్వాలి అంటే ఇవి చాలా ఇంపార్టెంట్. ఇకపోతే న్యూస్ పేపర్ రీడింగ్. మనకి ఎక్కువగా మనం న్యూస్ పేపర్ రీడ్ చేసినట్లయితే ఇది మనకు చాలా బాగా హెల్ప్ చేస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఇకపోతే యాడ్జెక్టివ్స్, యాడ్వర్బ్స్. ఒక్కొక్కసారి యాడ్జెక్టివే యాడ్వర్బ్గా అవుతుంది, నౌనే యాడ్జెక్టివ్గా మారుతుంది. సో ఇలాంటివి కూడా మనం పజిల్స్ మనం చేస్తూ ఉన్నప్పుడు మనకు ఎక్కువ నాలెడ్జ్ వస్తుంది. సో యాడ్జెక్టివ్స్, యాడ్వర్బ్స్, ఫ్రేజెస్. సో ఇన్ ద లాస్ట్ క్లాస్లో మీరు నేర్చుకున్నారు ఫ్రేజెస్ కూడా. అలాగే ఇడియమ్స్. ఇవి ఇడియమ్స్, మీకు ఇడియమ్స్, వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్, ఫ్రేజెస్, దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్. ఎందుకంటే ఇవి మీకు ఎగ్జామ్లో బాగా వస్తూ ఉంటాయి, ఇవి బాగా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ కానీ ఇడియమ్స్ కానీ ఫ్రేజెస్ కానీ చాలా ఇంపార్టెంట్. వీటిని లేటర్ క్లాసెస్లో వి డిస్కస్, మనం ఇంకా క్లియర్గా నేర్చుకుందాం దాంట్లో. సో ప్రిఫిక్సెస్, సఫిక్సెస్, సినానిమ్స్, యాంటనిమ్స్, ఈవెన్ ఐసెట్ కానీ తర్వాత ఎడ్సెట్ కానీ ఇవి చాలా ఇంపార్టెంట్. సినానిమ్స్ అండ్ యాంటనిమ్స్ బాగా అడుగుతూ ఉంటాడు, ఇవి బాగా ప్రిపేర్ అవ్వాలి. సో మీకు ఒక ఎగ్జాంపుల్ ఇక్కడ నౌన్స్ అని చెప్పాను. ఇక్కడ నౌన్స్ మనం మామూలుగా వొకాబులరీ మనం ప్రాక్టీస్ చేసేటప్పుడు నౌన్స్ ఇవి చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే ఈజీగా మనం గెయిన్ చేసుకోవచ్చు. మన ఇంట్లో కిచెన్లో కానీ బెడ్రూమ్లో కానీ మన ఇంట్లో ఉన్నటువంటి ఆర్టికల్స్ అన్ని తీసుకుంటే బోల్డ్ అనే నౌన్స్ మనకు వస్తాయి, వాటిని ఇంగ్లీష్లో మనం ఏమంటాం. సో ఇదంతా కూడా వొకాబులరీ. ఎందుకంటే ఒక సెంటెన్స్ని మనం ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు కూడా నౌన్స్ అనేవి చాలా బాగా హెల్ప్ చేస్తాయి. ఫర్ సపోజ్ మీకు వెజిటబుల్స్ ఉన్నాయి, ఈజీగా మనం నౌన్స్ని మనం గెయిన్ చేయాలి, నేర్చుకోవాలి, రిమెంబర్ చేయాలి అంటే మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. తీగలకు కాసే కాయలు, కూరగాయలు ఉన్నాయి, వెజిటబుల్స్. సో ఈ వెజిటబుల్స్కి ఒక చిన్న నియమానికి బండ గుర్తు చెప్తాను వినండి. ఫర్ సపోజ్ తీగలకు కాసే కూరగాయల్లో మీన్స్ ఒక మనకు మామూలుగా ఇలా ఉండే కూరగాయ ఉంది లెంతీగా, ఇది ఏ టైప్లో ఉంది? స్నేక్ టైప్లో ఉంది. సో దీన్నే స్నేక్ గర్డ్స్ అంటాం. అలాగే రెడ్జ్ ఉంటుంది, రెడ్జ్ మనకు కోన్స్గా ఉంటుంది చూడండి, ఆ రెడ్జ్ ఉండే కాయ రెడ్జ్ గోర్డ్, బీరకాయ. సో స్మూత్గా ఉండేటువంటి కాయ ఉంది, ఏంటది? దొండకాయ. దాన్ని స్మూత్గా ఉంటుంది కాబట్టి స్మూత్ గోర్డ్ అంటాం. అలాగే యాంగులర్ షేప్లో ఉంటుంది బీరకాయ, యాంగులర్ గోర్డ్ అంటాం. యాష్, బూడిద, యాంగులర్ గోర్డ్. చూసారా? అంటే ఇలా ఒక వర్డ్ వస్తే మిగతావన్నీ కూడా మనం వాటితో ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సో ఇలా మనం వొకాబులరీని బాగా ప్రాక్టీస్ చేసే అవకాశం బాగా ఉంది, రైట్? అందుకే సో ఇవి మనం నేర్చుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఇకపోతే టైం టేబుల్. సో మనం టైం టేబుల్ హౌ డు వి ప్లాన్, మనం ఎలా ప్లాన్ చేసుకోవాలి, టైం టేబుల్ ఎలా సెట్ చేసుకోవాలి, ఒక రోజుకి చేసుకోవాలా, ఒక ఇయర్కి చేసుకోవాలి అంటే మనం గోల్ సెట్టింగ్ అనేది అందరికీ ఉండాల్సిన విషయం అది. సో గోల్ సెట్ చేసుకోవాలి. దోస్ హూ ఆర్ గోయింగ్ టు రైట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్, ఎవరికైతే అంబిషన్ ఉంటుందో వాళ్ళందరూ కూడా దే షుడ్ హ్యావ్ గోల్ సెట్స్. సో గోల్ సెట్టింగ్ అనేది చేయాలి. దీంట్లో లాంగ్ టర్మ్ ఉంటుంది, షార్ట్ టర్మ్ గోల్స్ ఉంటాయి. సో ద లాంగ్ టర్మ్ గోల్స్ అంటే ఒక 5 yearsలో నేను ఒక ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలి, లేదా ఒక ఐపీఎస్ ఆఫీసర్ అవ్వాలి, లేదా ఒక గ్రేట్ ఆఫీసర్ అవ్వాలి. ఇలా అనుకున్నప్పుడు ఆ 5 years ప్లాన్ని లాంగ్ టర్మ్ గోల్ అంటాం. కానీ అది రీచ్ అవ్వాలంటే మనం షార్ట్ టర్మ్
అచీవ్మెంట్స్ని మనం ఫాలో అవ్వాలి, రీచ్ అవుతూ పోవాలి. సో షార్ట్ టర్మ్ అచీవ్మెంట్స్ ఏంటి అంటే, ఫర్ సపోజ్ డైలీ ప్లాన్. మనం ఒక ప్రతిరోజు లేవగానే ఎర్లీ ఇన్ ద మార్నింగ్ వెన్ ఎవర్ యూ గెటప్, అప్పుడు మనం ఇమ్మీడియట్గా ఏం చేయాలి అంటే డే ప్లాన్ మనం చేసుకోవాలి. ఈరోజు నేను ఎన్ని గంటలు చదవాలి, ఎన్ని గంటలకు నేను బ్రేక్ఫాస్ట్ చేయాలి, ఎన్ని గంటలకు లంచ్ చేయాలి, ఎన్ని గంటలు మనం ప్రిపేర్ అవ్వాలి అనేది మనం ఇక్కడ ప్లాన్ చేసుకోవాలి. ఎట్ ద సేమ్ టైం ఆ రోజంతా గడిచిపోయింది, ఆ తర్వాత రీకలెక్ట్ 10 minutes బిఫోర్ బెడ్ టైం. మనం నిద్రపోయే ముందు ఒక 10 minutes బిఫోర్ మనం ఖచ్చితంగా మనం ఇది రీహాష్ చేసుకోవాలి. ఈరోజు నేను అచీవ్ అయ్యానా లేదా, ఈరోజు నేను అనుకున్నది సాధించానా లేదా అనేది మనం ఖచ్చితంగా ప్లాన్ చేసుకోవాలి. ఇకపోతే ఎగ్జామ్ టైంలో మనం ఏం చేయాలి, ఇక్కడ చూడండి, రీడ్ ద క్వశ్చన్ ట్వైస్. చాలామంది చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. కాంప్రహెన్షన్ ప్యాసేజీలో ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాడు, ఒక ప్యాసేజ్ విల్ బి గివెన్. ప్యాసేజీలో రాము ఈజ్ ఏ గుడ్ బాయ్ అని ఇచ్చాడు. కింద క్వశ్చన్స్లో ఇచ్చాడు వాట్ ఈస్ ద యాంటోనిమ్ ఆఫ్ బ్యాడ్ ఇన్ ద అబోవ్ ప్యాసేజ్ అని ఇచ్చాడు. మనం ఏం చేస్తామంటే రీడింగ్ కాంప్రహెన్షన్ చేసేటప్పుడు ఒక ఐడియా ఉంటుంది మనకేంటి అంటే, ఇక్కడ ఫుల్ స్టాప్ నుంచి అక్కడ ఫుల్ స్టాప్ వరకు ఆన్సర్ రాసేటటువంటి అలవాటు ఉన్న వాళ్ళం ఏం చేస్తాం, మనం ఇక్కడ గుడ్డు అని చూస్తాం. ఇక్కడ ఏమని అడిగాడు, వాట్ ఈస్ ద యాంటోనిమ్ ఆఫ్ బ్యాడ్ ఇన్ ద అబోవ్ ప్యాసేజ్ అన్నాడు. సో బ్యాడ్ చూస్తాం మనం, ఇక్కడ బ్యాడ్ ఎక్కడ కూడా ఈ ప్యాసేజ్లో మనకు కనిపించదు. అంటే మనం లాజికల్గా మనం థింక్ చేయట్లేదు. కానీ ఇక్కడ మనం చేయాల్సింది ఏంటిది, బ్యాడ్కి యాంటోనిమ్ అనేది గుర్తుపెట్టుకోవాలి. సో వీ షుడ్ రిమెంబర్ ద యాంటోనిమ్. అప్పుడు బ్యాడ్కి యాంటోనిమ్ ఏంటో క్వశ్చన్ని అర్థం చేసుకుంటే అప్పుడు ఆన్సర్ అనేది దాంట్లో దొరుకుతుంది. అందుకే వీ షుడ్ రీడ్ ద క్వశ్చన్ ట్వైస్ టు అండర్స్టాండ్ ద క్వశ్చన్ బిఫోర్ యూ ఆన్సర్. నేను మీకు చెప్పాను ఆల్రెడీ ఇంతకుముందు, ఆర్టికల్స్ ఒక ఎగ్జాంపుల్ తీసుకొని మీకు చెప్పాను. ఆర్టికల్స్ లో సో కొన్నిసార్లు ఆర్టికల్ ఏ పెట్టాలా, యాన్ పెట్టాలా, ది పెట్టాలా, ఇవే ఆలోచిస్తాం తప్ప లాస్ట్కి నో ఆర్టికల్ ఉంటుంది, అది మనం మర్చిపోతూ ఉంటాం. సో అలాంటి సిచ్యువేషన్లో మనం లాజికల్గా థింక్ చేస్తే మనకు అది ఆన్సర్ వస్తుంది, రైట్? సో సీ ద లాస్ట్ వన్. సో అటెంప్ట్ ద క్వశ్చన్స్ ఈజీ టు హార్డ్ ఎందుకు కాదు అని అంటే, హార్డ్ది ముందే మనం దాని మీద కుస్తీ పడుతూ ఉన్నాం అనుకోండి, వీ గెట్ నర్వస్. కాబట్టి అప్పుడేం చేయాలి, ఈజీ క్వశ్చన్స్ని ముందు చేసి హార్డ్గా ఉండే క్వశ్చన్ని మనం లేటర్ ఆన్సర్ చేయడానికి, థింక్ చేయడానికి మనం ఆలోచించాలి. ఓకేనా ఫ్రెండ్స్? సో సీ హియర్, ఆల్ మెన్ ఆర్ క్రియేటెడ్ ఈక్వల్, సమ్ వర్క్ హార్డ్ ఇన్ ప్రీ సీజన్. సీ హియర్, ఈ కొటేషన్ మీకు చూస్తే మీకు అర్థమవుతుంది ఏంటి అంటే, నోటిఫికేషన్ వచ్చినప్పుడే ప్రిపేర్ అవ్వాలి, నోటిఫికేషన్ వచ్చినప్పుడే నేను కోచింగ్కి వెళ్ళాలి అని అనుకోకండి దయచేసి. ఇప్పటి నుంచే రైట్ నౌ యూ హ్యావ్ టు డిసైడ్ యువర్ సెల్ఫ్. నేను ఎలాగైనా ఈ సంవత్సరం జాబ్ కొట్టాలి, నేను నా గోల్ రీచ్ అవ్వాలి అనే ఒక ఇంటెన్షన్, పట్టుదల అనేది ఖచ్చితంగా మీకు ఉండి తీరాలి. అది గుర్తుపెట్టుకోండి. అందుకే ప్రీ సీజన్ అన్నాడు. ఆ టైం వచ్చినప్పుడే కాదు, దాని ముందు నుంచే మనం బాగా ప్రాక్టీస్ చేయాలి అని. సో ఇక ఇంగ్లీష్ పార్ట్కి వస్తే, లైఫ్ స్కిల్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. వీటిని కూడా మనం ప్రాక్టీస్ చేయండి. మెంటల్గా మీరు బాగా స్ట్రాంగ్గా ఉండడానికి, మీరు ప్రిపేర్ అవ్వడానికి మీకు లైఫ్ స్కిల్స్ అనేవి బాగా హెల్ప్ చేస్తాయి ఫ్రెండ్స్. మరి నేను చెప్తున్న మాటలే కాదు కానీ మనం ఇంకా బాగా ప్రిపేర్ అవ్వాల్సిన గుర్తుపెట్టుకోవాల్సిన ఒక మంచి కొటేషన్ ఉంది. మనం ఎప్పటిదాకా చదవాలి, ఎప్పటిదాకా నేర్చుకోవాలి అనుకుంటూ వస్తే ఇక్కడ చూడండి, అరైజ్, అవేక్ అండ్ స్టాప్ నాట్ టిల్ ద గోల్ ఈజ్ రీచ్డ్ అని స్వామి వివేకానంద గారు చెప్పినట్లుగా మనం మన గోల్ రీచ్ అయ్యేంత వరకు we should not stop our achievements, we should not stop our practice. కాబట్టి ఇప్పటి నుంచే మనం బాగా ప్రాక్టీస్ చేసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ వెరీ మచ్.
వెల్కమ్ టు 5 మంత్ర కెరీర్ పాయింట్. నేను మీ నందగోపాల్ రాయల. మనము ప్రతి వారం కూడా వారం జీకే హారం అని మనం ఒక వీక్లీ రౌండప్ అనేది మనం కంటిన్యూ చేస్తుండే వాళ్ళం. బట్ మనము ఈ యొక్క మారథాన్ ప్రోగ్రాంలో భాగంగా మనం ఏం చేస్తున్నామంటే దాన్ని నెక్స్ట్ వీక్ మనం పోస్ట్ పోన్ చేస్తున్నామండి. సో ఈరోజు టాపిక్ వచ్చేసిందంటే ఎలా ప్రిపేర్ కావాలి, గ్రూప్ 1 ఆస్పిరెంట్స్ కానీ గ్రూప్ 2 ఆస్పిరెంట్స్ కానీ ఏ విధంగా ప్రిపేర్ కావాలనే అంశం గురించి మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. మన సబ్జెక్ట్ వచ్చేసిందంటే కరెంట్ అఫైర్స్. ఓకే అండి, మన సబ్జెక్ట్ ఏంటండి కరెంట్ అఫైర్స్. ఓకే అండి, చాలామంది కరెంట్ అఫైర్స్ అంటే ఏమిటి అనేది ఆలోచిస్తుంటారు. కరెంట్ అఫైర్స్ అంటే ఏంటంటే చాలా సింపుల్గా చెప్పాలంటే కరెంట్ అఫైర్స్ అంటే కరిగిపోతున్న కాలంలో జరిగిపోతున్న అంశాల పట్ల అభ్యర్థికి ఉండే కనీస జ్ఞానమే కరెంట్ అఫైర్స్ అండి. కరెంట్ అఫైర్స్ అంటే ఏందమ్మా? కరెంట్ అఫైర్స్ అంటే ఏంటంటే కరిగిపోతున్న కాలంలో జరిగిపోతున్న అంశాల పట్ల అభ్యర్థికి ఉండే కనీస జ్ఞానమే కరెంట్ అఫైర్స్గా పేర్కొంటారు. ఓకే అండి, అయితే ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే ఈ కరెంట్ అఫైర్స్ అనేది ఏదైతే ఉందో మనకు మీరు ఈ యొక్క గ్రూప్ 1లో కానీ అలాగే గ్రూప్ 2లో కానీ అలాగే ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్స్లో కానీ మనకు జనరల్ స్టడీస్ పేపర్ అనేది ఉంటుంది. అయితే ఇక్కడ గ్రూప్ 1లో కనుక చూసుకుంటే మీకు ఆల్రెడీ తెలుసు, ఇది ప్రిలిమ్స్ అనేటువంటి విధంగా ఈ ప్రిలిమ్స్లోనే జిఎస్ అనేది ఉంటుంది, జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ అబిలిటీగా మనం పేర్కొంటాం. సో ఇక్కడ మాత్రము టీఎస్పీఎస్సీ ప్యాటర్న్లో తీసుకున్నట్లయితే టీఎస్పీఎస్సీ ప్యాటర్న్లో వచ్చేసి ఇక్కడ జనరల్ స్టడీస్ అనేది ఒక పేపర్ ఉంటుంది. జనరల్ స్టడీస్ పేపర్ మనం కంప్లీట్గా ఇక్కడ టీఎస్పీఎస్సీ ప్యాటర్న్ మనం మాట్లాడుకున్నట్లయితే ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే టీఎస్పీఎస్సీ ప్యాటర్న్లో జనరల్ స్టడీస్ అనే కాకుండా నెక్స్ట్ చూడండి ఇక్కడ తెలంగాణ హిస్టరీ, అండ్ కల్చర్, పాలిటీ, సోషియాలజీ, థర్డ్ వన్ వచ్చేసిందంటే ఇండియన్ ఎకానమీ, టిఎస్ ఎకానమీ అనేది ఉంటుందండి. ఫోర్త్ వన్ తెలంగాణ ఉద్యమ చరిత్ర. ఒకటి తెలంగాణ స్టేట్ మూమెంట్గా మనం చెప్పుకోవచ్చు, ఒకటి తెలంగాణ ఉద్యమ చరిత్రగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ వచ్చేసిందంటే మనకు జనరల్ స్టడీస్ ఉంటుంది. నేను ఇక్కడ ఎక్కడ కూడా మెంటల్ అబిలిటీ అని రాయలేదు. ఓకే అండి, ఇక్కడ ఆర్థమెటిక్ రీజనింగ్ కూడా మరొక పేపర్ అనేది ఉంటున్న విషయంగా కూడా మనం చెప్పుకోవచ్చు. సో ఇక్కడ ఇది జనరల్గా ఉండే అంశం. చాలామంది అనుకుంటున్న అంశం ఏంటంటే కరెంట్ అఫైర్స్ అనేది కేవలము ఇక్కడ జనరల్ స్టడీస్లో ఒక పార్ట్ మాత్రమే అనేటువంటి భావన ఉంటుందండి. జనరల్ స్టడీస్లో ఒక పార్ట్ మాత్రమే అనే భావన ఉంటుంది. ఆ పార్ట్ మాత్రమే అనుకుంటే జనరల్గా ఏమనుకుంటారు, జనరల్ స్టడీస్లో ఉండేటువంటి సబ్జెక్టులు ఏమున్నాయి, జనరల్ స్టడీస్లో ఉండే సబ్జెక్టులు ఏముంటాయంటే జాగ్రఫీ కానీ, హిస్టరీ కానీ, పాలిటీ కానీ, ఎకానమీ కానీ, బయాలజీ కానీ, ఫిజిక్స్ కానీ, అలాగే కెమిస్ట్రీ కానీ, సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ, అలాగే డిజాస్టర్ మేనేజ్మెంట్ కానీ, మెంటల్ ఎబిలిటీ కానీ, అలాగే జనరల్ ఇంగ్లీష్ కానీ, అలాగే మనం ఇంకా చూసుకున్నట్లయితే ఈ యొక్క తెలంగాణకు సంబంధించినటువంటి అంశాలతోటి మనకు ఉండడం జరుగుతుంది జనరల్ స్టడీస్ పేపర్లో. అయితే ఇక్కడ గ్రూప్ 2లో మాత్రం ఏంటంటే ఇదంతా గ్రూప్ 1 చెప్పాను నేను. ఇప్పుడంతా కూడా సోషియాలజీ కూడా ఇందులోనే గ్రూప్ జనరల్ స్టడీస్లోనే మనకు ప్రిలిమ్స్లో ఉంటుంది. అలాగే ఇక్కడ గ్రూప్ 2లో కనుక చూసుకున్నట్టయితే గ్రూప్ 2లో వచ్చేసి జనరల్ స్టడీస్లో ఆల్రెడీ పాలిటీ అనేది ఇక్కడ ఉంటుంది, పాలిటీకి ప్రయారిటీ ఉంటుంది ఇక్కడ. అలాగే నెక్స్ట్ తెలంగాణ హిస్టరీకి ప్రయారిటీ ఉంటుంది, సోషియాలజీ కూడా ప్రయారిటీ ఉంటుంది. తర్వాత థర్డ్ వన్ వచ్చేసిందంటే ఇండియన్ ఎకానమీ అండ్ తెలంగాణ స్టేట్ ఎకానమీ కూడా ఉందన్న విషయంగా మనం చెప్పుకోవచ్చు. అలాగే ఫోర్త్ తెలంగాణ స్టేట్ మూమెంట్ ఉంది. ఇక్కడ గ్రూప్ 2లో జనరల్ స్టడీస్ 150 మార్కుల పేపర్లో ఆ 150 మార్కుల పేపర్లో వచ్చేసి ఫస్ట్ కరెంట్ అఫైర్స్ ఉంటుంది, సెకండ్ కరెంట్ అఫైర్స్ టాపిక్ ఉంటుంది, థర్డ్ వన్ కనుక చూసుకుంటే కూడా అది కూడా కరెంట్ అఫైర్స్ రిలేటెడ్గా మరి రీసెంట్ ట్రెండ్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ అని కూడా అడిగే అవకాశం ఉంటుంది. అలాగే ఫోర్త్ వన్ కనుక చూసుకుంటే డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించిన అంశాలు అనేది ఉండడం జరుగుతుంది. 4 టాపిక్లు అనేది కరెంట్ అఫైర్స్ రిలేటెడ్గా ఉంటుంది.
తర్వాత వచ్చేటటువంటి జోగ్రఫీ అంశాలే కానీ అలాగే తెలంగాణకు సంబంధించినటువంటి పాలసీస్ కానీ ఇవన్నీ కూడా ఓవరాల్గా కరెంట్ అఫైర్స్ రిలేటెడ్గా ఇందులో ఉండడం జరుగుతుంది. చాలామంది అభ్యర్థులు ఏమనుకుంటారంటే జనరల్ స్టడీస్ 150 మార్కులు, తెలంగాణ హిస్టరీ కల్చర్ పాలిటీ ఇదంతా కూడా 150 మార్కులు, ఇండియన్ ఎకానమీ టీఎస్ ఎకానమీ 150 మార్కులు, తెలంగాణ స్టేట్ మూవ్మెంట్ కూడా ఇది కూడా 150 మార్కులు. సో కరెంట్ అఫైర్స్ ఎక్కడ కూడా లేదు కాబట్టి కరెంట్ అఫైర్స్ అని పెద్ద పట్టించుకోని అవసరం లేదని అనుకుంటారు. ఓకే అండి. కానీ ఇక్కడ కనుక్కుంటే ఎవరైతే అభ్యర్థులు విజయం సాధించారో వాళ్ళని కనుక్కుంటే తెలిసిన అంశం ఏంటంటే కరెంట్ అఫైర్స్ అనేది లేకపోతే, కరెంట్ అఫైర్స్ అనే సబ్జెక్టు గురించి మీకు అవగాహన లేకపోతే మీరు ఖచ్చితంగా మీరు ఏ సబ్జెక్ట్ చదివినా కూడా మీకు ఆ ప్రయారిటీ అనేది పోతున్న విషయంగా చెప్పుకోవచ్చు. ఓకే అండి. ఈరోజు మనం గమనించినట్లయితే ఆఫ్ఘనిస్తాన్లో జరుగుతున్న అంశానికే కానీ హైదరాబాద్లో జరుగుతున్న అంశానికే కానీ ఓకే అండి, అలాగే నెక్స్ట్ ఇక వివిధ రాష్ట్రాల్లో జరుగుతున్న అంశాల గురించే కానీ ఖచ్చితంగా అభ్యర్థికి ఇంటర్లింక్డ్ అనేది చాలా అవసరంగా చెప్పుకోవచ్చు. ఇంటర్లింక్డ్ అనేది కంపల్సరీ ఉండాల్సినటువంటి అవసరం ఉంటుందండి. ఓకే అండి. ఇక్కడ ఇంకా మనం నెక్స్ట్ గమనించాల్సి వస్తుందంటే ఈ రిమైనింగ్ ఏవైతే సబ్జెక్టులు తెలంగాణ హిస్టరీ కల్చర్ పాలిటీ సోషియాలజీ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఈ సబ్జెక్టులు అన్నీ కూడా కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ తోటిగానే ఎగ్జామ్లు అడిగేటువంటి అవకాశం ఉంటుంది. రీసెంట్గా మరణించినటువంటి తెలంగాణ ఉద్యమంలో పాల్గొని రీసెంట్గా మరణించిన వారి గురించి ఎగ్జామ్ పాయింట్లు అడిగే అవకాశం ఉంటుంది. వారు తెలంగాణ తొలిదశ ఉద్యమంలో ఏం చేశారు, మలిదశ తెలంగాణ ఉద్యమంలో ఏం చేశారనే అంశాల గురించి ఖచ్చితంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో ఫోకస్ చేస్తారు. తెలంగాణ స్టేట్ మూవ్మెంట్ 150 మార్కులు ఉన్న పేపర్లు మనం తెలంగాణ స్టేట్ మూవ్మెంట్ 150 మార్కుల పేపర్ మొత్తం చదివేటువంటి ప్రయత్నం చేస్తాం. 150 మార్కుల పేపర్ మొత్తం కూడా సమీకరణ దశ కానీ ప్రతి దశ కానీ 3 దశలు మొత్తం చదివేటువంటి ప్రయత్నం చేస్తాం. కానీ ఎగ్జామినర్ ఎందుకు ఫోకస్ చేస్తాడు, రీసెంట్గా ఎవరైనా వార్తల్లోకి వస్తారో ఉద్యమంతో సంబంధం వ్యక్తి ఎవరైతే వార్తల్లోకి వస్తారో, ఎవరికైతే అవార్డు కనుక వస్తుందో, ఎవరైతే చనిపోతారో ఒకండి, ఎవరైనా కొత్త ఏమైనా పుస్తకాన్ని రాస్తుంటారో వారి గురించి ఖచ్చితంగా ఎగ్జామ్ పాయింట్ అడిగేటువంటి అవకాశం. కృష్ణ కమిటీ, శ్రీకృష్ణ కమిటీ కాదు, కృష్ణ కమిటీ అంటే పుస్తకాన్ని రాసింది ఎవరని కూడా ఎగ్జామ్ పాయింట్ అడిగేటువంటి అవకాశం ఉంటుంది. ఓకే. కాబట్టి మనకు తెలంగాణ స్టేట్ మూవ్మెంట్లు అనేది చాలా బేస్గా మనం చూసుకొని ఖచ్చితంగా ప్రిపేర్ కావాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ పుస్తకాన్ని యథావిధిగా తెలంగాణ స్టేట్ మూవ్మెంట్ యొక్క సిలబస్ని చదువుకుంటూ మరి రీసెంట్గా జరుగుతున్నటువంటి కరెంట్ అఫైర్స్లో ఉన్నటువంటి వ్యక్తుల గురించి కూడా ఆలోచనతోటి ఖచ్చితంగా వాటిని మనం బేస్ చేసుకొని చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. తర్వాత చూడండి అమ్మా, ఇక్కడ ఇండియన్ ఎకానమీ తెలంగాణ ఎకానమీ ఉంది. ఇండియన్ ఎకానమీ తెలంగాణ ఎకానమీ అంటే కంప్లీట్గా ఫస్ట్ మనం తెలంగాణ ఎకానమీ గురించి మాట్లాడుకుందాం. తెలంగాణ ఎకానమీ అంటే చూడండి అమ్మా, రీసెంట్గా తెలంగాణ ఎకానమీకి సంబంధించినటువంటి ఈ యొక్క ఆగస్టులో 2 పథకాలు వచ్చినాయి. 2 బ్రహ్మాండమైనటువంటి పథకాలు వచ్చినాయి. ఒకటి దళిత బంధు అంటువంటి పథకం కానీ ఇంకో పథకం వచ్చేసిందంటే రైతు రుణమాఫీకి సంబంధించినటువంటి పథకంగా కూడా చెప్పుకోవచ్చు. సో ఇది రీసెంట్గా ఆగస్టులో వచ్చినటువంటి 2 పథకాలు. ఈ 2 పథకాలకు సంబంధించి కేబినెట్లో నిర్ణయం తీసుకోవడం జరిగింది. రాష్ట్ర కేబినెట్లో వచ్చేసి వారు నిర్ణయం తీసుకున్న తర్వాత ఈ 2 పథకాల గురించి మరి మాట్లాడడం జరిగింది. సో ఇక్కడ ఎలా ఉంటుందంటే ఈ పథకాల గురించి దళిత బంధు అనే పథకం ఉంది. దళిత బంధు అనే పథకము ప్రారంభంలో ఎక్కడ అమలు చేశారు, దళిత బంధు అనే పథకం అనేది ఏ నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్టుగా ఏర్పాటు చేశారు. ఓకే అండి. దళిత బంధు అంటే పథకం అనేది మరి తొలి లబ్ధిదారులు ఎంతమంది ఉన్నారు, అలాగే హుజురాబాద్లోని షాలపల్లిలో ప్రారంభించినప్పుడు తొలి లబ్ధిదారుల సంఖ్య ఎంత, అసలు తొలిసారిగా చెక్కు తీసుకున్నటువంటి ఆ వ్యక్తి పేరేం పేరు, దళిత బంధు అటువంటి పథకం ఆధారంగా దళితులకు వచ్చేటటువంటి ఆ యొక్క 10 లక్షల రూపాయలు ఎంత సబ్సిడీతో వస్తున్నది, అలాగే ఈ యొక్క దళిత బంధు ద్వారా ఎన్ని రకాల పరిశ్రమలు మనం ఏర్పాటు చేసుకోవచ్చు. అంటే ఒక దళిత కుటుంబం ఎన్ని రకాల వ్యాపారాలు వాళ్ళు చేసేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే దానికి సంబంధించినటువంటి మార్గదర్శకాలు ఎన్నున్నవి, అలాగే దానికి సంబంధించినటువంటి ఒక స్పెషల్ సిఎస్ఓని సీఎంఓలో మరొక స్పెషల్ పర్సన్ని కూడా నియమించారు, వారి పేరు ఏం పేరు, ఇవన్నీ కూడా మనకు చాలా ఇంపార్టెంట్. అలాగే సిద్దిపేటలో దళితులకు సంబంధించినటువంటి ఏర్పాటు పథకం పేరేం పేరు, ఇవన్నీ కూడా బేస్ చేసుకొని ప్రిపేర్ కావాల్సినటువంటి అవసరం ఉంటుంది. అలాగే ప్రభుత్వ కాంట్రాక్టులలో కానీ, అలాగే ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రాజెక్టులలో కానీ, అలాగే ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఈ యొక్క వైన్ షాపులు కానీ, లేకపోతే బార్ షాపులు కానీ, లేకపోతే ఇంకా ఎటువంటి షాపులు అయినా సరే ఖచ్చితంగా దళితులకు వచ్చేసి ఒక రిజర్వేషన్ కూడా కల్పిస్తామని కూడా చెప్పడం జరిగింది.
సో ఇవన్నీ కూడా మనం దళిత బంధు అనేటువంటి పథకంలో చూసుకోవచ్చు. అలాగే ఈ యొక్క రైతు రుణమాఫీ అనేటువంటి పథకం, రైతు రుణమాఫీ అనే పథకము 2021 ఆగస్టులో తెలంగాణ ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేస్తే ఆ పథకం అనేది ఆ పథకం అనేది మరి ఎన్నో విడత అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ విడతలో ఏం చేస్తున్నారు? ఈ విడతలో వచ్చేస్తే ఆగస్టు 16 నుంచి పర్టికులర్గా మనం మాట్లాడుకుంటే ఆగస్టు 16 నుంచి 30 వరకు 25,000, 26,000, 27,000, 28,000 అంటూ 25,000 నుంచి 50,000 వరకు ఉన్నటువంటి రుణాలని మాఫీ చేసినటువంటి అవకాశం అనేది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి దీని ద్వారా లబ్ధి పొందుతున్న రైతుల సంఖ్య ఎంత ఇవి అడిగే అవకాశం ఉంది. సో రైతు రుణమాఫీ కానీ, రైతు బీమా కానీ, అలాగే ఈ యొక్క రైతులకు సంబంధించినటువంటి పథకాలు ఏమున్నా కూడా మనకు తెలంగాణలో చాలా ఇంపార్టెంట్. ఉదాహరణకు వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ అనేటువంటి కార్యక్రమం కానీ, అలాగే నెక్స్ట్ రీసెంట్గా ఆయిల్ పామ్కి సంబంధించినటువంటి దాంట్లో కూడా తెలంగాణ ప్రభుత్వము ఒక నిర్ణయం తీసుకున్నది, ఎంత సబ్సిడీ ఇవ్వాలనేది నిర్ణయం కూడా తీసుకున్న విషయంగా మనం చెప్పుకోవచ్చు. అలాగే నెక్స్ట్ ఇంకా మనం మాట్లాడుకున్నట్లయితే మనకు చాలా పథకాలు ఉన్నాయి. అందులో చేనేత లక్ష్మి కానీ, ఆరోగ్య లక్ష్మి అటువంటి పథకం కానీ, అలాగే కళ్యాణ లక్ష్మి అటువంటి పథకం కానీ, షాదీ ముబారక్ అటువంటి పథకాలు కానీ, తెలంగాణ హరితహారం అటువంటి పథకం కానీ, అలాగే తెలంగాణ హరితహారంతో పాటుగా తెలంగాణ పల్లె ప్రగతి అటువంటి పథకం కానీ, మరి ఈ పథకాలు ఎవరు ప్రారంభించారు, ఎప్పుడు ప్రారంభించారు, ఎక్కడ ప్రారంభించారు, ఎందుకు ప్రారంభించారు, ఈ పథకాల యొక్క ఉద్దేశం ఏమిటి, ఈ పథకాల అమల్లో ఏ జిల్లా అయినా ప్రథమ స్థానంలో ఉన్నదా అనేటువంటి అంశాలను కూడా ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. అలాగే కేంద్ర బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి వస్తున్నటువంటి ఆ యొక్క నిధుల శాతం ఎంత ఉంది, అలాగే రాష్ట్ర బడ్జెట్లో వచ్చేసి ఈ యొక్క పథకాలకు కేటాయించినటువంటి అమౌంట్ ఎంత ఉన్నది అంటే ప్రాయోజిత పథకాలు కూడా ఉంటాయి. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా కంబైన్గా చేసినటువంటి పథకాలు ఉంటాయి. కాబట్టి ఉదాహరణకు స్వచ్ఛ భారత్ అనే పథకం కానీ, అలాగే స్వచ్ఛ తెలంగాణ అనే పథకం కానీ రెండు కూడా కంబైన్గా నిర్వహించినటువంటి పథకాలు. కాబట్టి వాటి గురించి ఖచ్చితంగా అభ్యర్థులు ఐడియా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే ఇక్కడ చూడండమ్మా, ఇక్కడ తెలంగాణ ఎకానమీలో తెలంగాణ బడ్జెట్ అనేది ఎవ్రీ ఇయర్ కూడా ఇంట్రడ్యూస్ చేస్తుంటారు. కాబట్టి ఆ బడ్జెట్కి సంబంధించినటువంటి ముఖ్యాంశాలని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఈ యొక్క కరోనా కోవిడ్-19 సిచ్యువేషన్లో ఎటువంటి పథకాలు తీసుకురావడం జరిగింది వాటిని కూడా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయాలి. అలాగే తెలంగాణ ఆర్థిక వృద్ధి రేటు గురించి ఈ త్రైమాసికంలో ఎంత ఉన్నది, నెక్స్ట్ త్రైమాసికంలో ఎలా ఉన్నది, అలాగే ప్రథమ రంగం ఎలా ఉంది, ద్వితీయ రంగం ఎలా ఉంది, తృతీయ రంగం ఎలా ఉన్నది అంటే అంశాల పట్ల అభ్యర్థికి ఖచ్చితంగా అవగాహన ఉండాల్సిన అవసరం ఉంటుంది. రోజు వచ్చేటటువంటి పేపర్లో ఉన్న డేటానే కరెంట్ ఎకానమీగా మారుతుందండి. రోజు పేపర్లో వచ్చేటటువంటి డేటానే కరెంట్ ఎకానమీగా మారుతున్నటువంటి విషయంగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. కాబట్టి కరెంట్ ఎకానమీగా మారుతున్న డేటాని మీరు కరెంట్ అఫైర్స్లో చదవకుండా మీరు కొత్త పుస్తకం తీసుకొని చదివారనుకోండి చాలా ఇబ్బందిగా పడేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఎకానమీ అనేసరికి చాలామంది భయభ్రాంతులకు లోనైనటువంటి అంశం. ఎందుకంటే పూర్తిగా డేటా అనేది ఉంటుంది. ఈ డేటా అనేది మనల్ని ఎప్పుడు కూడా కన్ఫ్యూజ్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని రోజు మనం నోట్స్ రూపంలో రాసుకున్నట్లయితే మరి ఆ డేటా అనేది ఖచ్చితంగా కన్ఫ్యూజ్ కాదు. అంతేకాకుండా కంపారిజన్ చాలా ఇంపార్టెంట్ ఎకానమీలో. ఎకానమీలో కంపారిజన్ చాలా ఇంపార్టెంట్గా మనం చెప్పుకోవచ్చు. ఇంకా మనకు పూర్తి స్థాయిలో జనగణన డేటా రాలేదు. పూర్తి స్థాయిలో జనగణన డేటా రాలేదు. ఆ జనగణన డేటా వచ్చిన తర్వాత ఆ జనగణనలో వచ్చేసి మనకు జనాభా వృద్ధి రేట్ ఎంత, జనా సాంద్రతకు సంబంధించినటువంటి అంశాలు కానీ, అలాగే జనాభాకు ఎక్కువగా ఉన్నటువంటి రాష్ట్రాలు ఏమున్నవి, అలాగే అక్షరాస్యత ఏంది, అక్షరాస్యత తక్కువగా ఉన్నటువంటి రాష్ట్రాలు ఏమున్నవి, మహిళల అక్షరాస్యత ఎక్కువగా ఉన్నటువంటి రాష్ట్రాలు ఏంది, మహిళల అక్షరాస్యత తక్కువగా ఉన్నటువంటి రాష్ట్రాలు ఏమిటి, ఇవన్నీ అంశాల గురించి కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. బాలికల అక్షరాస్యత ఏముంది, బాలికల అక్షరాస్యత తక్కువ ఉన్నటువంటి రాష్ట్రాలు ఏమున్నాయి, ఇవన్నీ కూడా ఖచ్చితంగా గుర్తుపెట్టుకున్నటువంటి ప్రయత్నం అనేది ఖచ్చితంగా చేయవలసినటువంటి అవసరం ఉంటుంది. ఇవంతా కూడా మీరు ఎక్కడ చూసుకోవాలి, టీఎస్ ఎకానమీలో కానీ ఇండియన్ ఎకానమీలో కానీ కనిపిస్తుంది. ఇండియన్ ఎకానమీలో మనకు రీసెంట్గా చూసుకున్నట్టయితే ఈ రూపీ అన్నటువంటి పథకాన్ని కూడా మన నరేంద్ర మోడీ గారు ప్రారంభించినటువంటి విషయంగా మనం చెప్పుకోవచ్చు. ఈ రూపీ అన్నటువంటి పథకం ప్రారంభించడం జరిగింది. ఈ రూపీ పథకంలో భాగస్వాములైనటువంటి బ్యాంకుల సంఖ్య ఎంత అనే అంశాల గురించి ఎగ్జామ్ పాయింట్ అడుగుతుంటాడు. భాగస్వాములైనటువంటి బ్యాంకుల సంఖ్య ఎంత, ఈ రూపీ వల్ల కలిగేటువంటి లాభాలు ఏమిటి అనే అంశాన్ని ఖచ్చితంగా చూసుకోవాలి. మనం రూపీ అనుకుంటాం కానీ ఈ రూపీ అనేది కూడా కొత్తగా ఒక పథకం వచ్చిందని దాన్ని కూడా మన అభ్యర్థులు ఖచ్చితంగా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయాలి. ఇవే కాకుండా మన నరేంద్ర మోడీ గారు చాలా పథకాలు అనేది తీసుకురావడం జరుగుతుంది. మరి ఆ పథకాలలో
ఒక్కొక్క పథకం గురించి ఒక్కొక్క విశిష్టత ఉన్నది. రీసెంట్గా ఈనామ్ అంటున్న పథకం ఉంది. ఈనామ్ పథకం అమల్లో ఏ రాష్ట్రం ముందంజలో ఉందని కూడా ఎగ్జామ్ పాయింట్లు అడిగేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే మేక్ ఇన్ ఇండియా కానీ, డిజిటల్ ఇండియా కానీ, ఇంప్రింట్ ఇండియా కానీ, స్టార్టప్ ఇండియా కానీ, స్టాండప్ ఇండియా అటువంటి పథకాలు కానీ, అలాగే ప్రధానమంత్రి జీవన జ్యోతి బీమా యోజన, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన అటువంటి పథకాలు కానీ, ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్లో ప్యాకేజ్ సంబంధించిన అంశాలు కానీ, ఇవన్నీ కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో చాలా ఇంపార్టెంట్ అమ్మా. మరి కాబట్టి మీరు ఎంతసేపు జాతీయ ఆదాయము, తలసరి ఆదాయము, ఒకండి జాతీయ ఆదాయంలో భాగమైనటువంటి వాటి గురించి డిస్కస్ చేస్తూ మనం తలసరి ఆదాయం, ప్రభుత్వ విత్తము, లేకుంటే నూతన పారిశ్రామిక విధానము, పంచవర్ష ప్రణాళికలు, నిరుద్యోగము, పేదరికము, ఒకండి ఈ డేటానే కాకుండా మరి కరెంట్ అఫైర్స్ డేటాని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. కేంద్ర స్థాయిలో వచ్చినటువంటి ఎకనామిక్ సర్వే, ఆర్థిక సర్వేని కానీ, అలాగే రాష్ట్ర స్థాయిలో వచ్చినటువంటి సోషియో ఎకనామిక్ సర్వేని కానీ ఖచ్చితంగా అభ్యర్థులు మంచిగా పర్టికులర్గా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయాలి. చాలామంది అభ్యర్థులు అనుకునే ఆలోచన ఏంటంటే ఈ డేటా అనేది ఎలా ఉంటుంది, ఆ డేటా అనేది ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే దాని విషయంలో కన్ఫ్యూజ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఏం లేదమ్మా, ఫైనాన్షియల్ ఇయర్ అనేది ఒక పక్క వేసుకోవాలి, ఇటుపక్క డేటా అనేది రాసుకోవాలి, పైన దేనికి సంబంధించిందో రాసుకోవాలి. ఎప్పుడైనా తెలంగాణ అనేది కనుక చూసుకుంటే తెలంగాణకు వచ్చి ఇక్కడ మనం వెంటనే ఇక్కడ ఇండియా అనేది మనం చూసుకోవాలి. ఓకేండి, ఇండియా వృద్ధి రేటు ఎలా ఉంది, తెలంగాణ వృద్ధి రేటు ఎలా ఉంది, ఎప్పుడైనా ఒక టేబుల్ ఫార్మాట్లో కనుక మీరు రాసుకుంటారో అప్పుడే మీకు ఆటోమేటిక్గా ఒక ఈజీగా గుర్తుపెట్టుకునేటువంటి అవకాశం అనేది రావడం జరుగుతుంది. కంపారిజన్ అనేది తెలుస్తున్న విషయంగా కూడా మనం చెప్పుకోవచ్చు. ఓకే అండి, తర్వాత ఇక్కడ చూడండి అమ్మా, తెలంగాణ హిస్టరీ, కల్చర్, పాలిటీ అండ్ సోషియాలజీ. చూడండి, తెలంగాణ హిస్టరీ కల్చర్ సంబంధించినటువంటి అంశంలో మన రీసెంట్గా చరిత్రకారులు చాలా ప్లేస్లలో వీరగల్లుల శిల్పాలు కానీ, అలాగే మనకు తమిళనాడుకు సంబంధించినటువంటి రాజుల యొక్క సంబంధించినటువంటి ఆ యొక్క శిల్పాలు కానీ, వారి యొక్క శాసనాలు కానీ, అలాగే తెలంగాణకు సంబంధించినటువంటి శాసనాలు కానీ, ఇటీవల వెలమ సామ్రాజ్యానికి సంబంధించినటువంటి పద్మనాయక, అలాగే దేవరకొండ వెలుమలు, ఇట్లా ఒక టాపిక్లు ఉండడం జరిగింది. సో మనకు ఈ యొక్క అంశాలకు ఆ టాపిక్లు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి ఒక అవశేషాలు కానీ అండ్ చరిత్రకు సంబంధించినటువంటి అంశాలు కానీ ఇవన్నీ కూడా కొన్ని కొత్త ప్రాంతాల్లో వెలికి తీయడం జరుగుతుంది. ఇలా వెలికి తీసిన అంశాలని పేపర్లో వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవాలి. అంతేకాకుండా రీసెంట్గా ఏంటంటే మరి తెలంగాణ అనేది పురావస్తు అవశేషాల కానాచిగా పేర్కొనడం జరుగుతుంది తెలంగాణ అనేది. ఎందుకంటే మనకు గోదావరి వ్యాలీ అనేది ఉండడం జరిగింది, గోదావరి నదీలోయ ప్రాంతం అనేది ఉండడం జరిగింది. ఆ యొక్క ప్రాంతంలో ఆ తీరం వెంబడి కనుక పరిశీలించినట్లయితే చాలా చరిత్రకు సంబంధించినటువంటి ఆనవాళ్ళు దొరుకుతున్నవి. ఆ యొక్క చరిత్రకు సంబంధించినటువంటి చాలా అంశాలు అంటే కొన్ని గుహలలో కొన్ని గుహలలో ప్రాచీన మానవుడు యొక్క బొమ్మలు లభించడం జరుగుతుంది. అలాగే వాళ్ళు వాడినటువంటి పనిముట్ల గురించి మనకు అక్కడ కనిపించడం జరుగుతుంది. కాబట్టి ఇటీవల ఎక్కడ కనిపించింది అనే అంశాలను కూడా ఎగ్జామ్ పాయింట్లు అడిగేటువంటి అవకాశం ఉంటుంది. శాతవాహన కాలం నాటి నాణ్యాలు ఇటీవల ఎక్కడ లభించినాయి అంటారు. లేని పక్షంలో ఎలా అడుగుతాడంటే మరి ఇటీవల బుద్ధుడికి సంబంధించినటువంటి ఆనవాళ్ళు ఎక్కడ లభించినాయి అంటారు. ఇటీవల నాట్యకత్తె అంటే పేరణి నృత్యం ఉన్నది కాబట్టి ఆ పేరణి నృత్యానికి సంబంధించినటువంటి ఆ యొక్క శిల్పాలు ఎక్కడ లభించినాయి అనే విషయాన్ని కూడా అడిగేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే వర్ధమాన మహావీరుడికి సంబంధించినటువంటి ఆ యొక్క శిల్పాలు ఇటీవల హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఎక్కడ దొరికినే అవకాశం ఉంటుంది. లేని పక్షంలో సిద్దిపేట దగ్గర దొరికినటువంటి శిల్పం దేనికి సంబంధించిందని అడిగే అవకాశం ఉంటుంది. ప్రపంచంలోనే అతిపెద్ద సమాధి రాయిని ఇటీవల తెలంగాణలో కనుగొన్నారు. ఆ సమాధి రాయి ఎక్కడ ఉందని అడిగే అవకాశం ఉంటుంది. అలాగే మెనిహిర్లు అనేది ఒకటి ఉంటుంది. ఈ మెనిహిర్లను ఇటీవల తెలంగాణలో ఎక్కడ కనుగొన్నారనే అంశాన్ని కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ అడిగేటువంటి అవకాశం ఉంటుంది. కాకతీయులకు సంబంధించినటువంటి రామప్ప అనేటువంటి ఈ యొక్క ఆలయం అనేది ప్రసిద్ధి చెందడం జరిగింది. రీసెంట్గా యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా కూడా గుర్తించబడింది. కాబట్టి ఆ యొక్క శిల్ప సంపద గురించి అడిగేటువంటి అవకాశం ఉంటుంది. రామప్ప శిల్ప సంపద, ఆ రామప్పని మరి కట్టినటువంటి ఆ యొక్క వ్యక్తి రేచల రుద్రుడు కానీ, అలాగే దానికి సంబంధించినటువంటి ఆ యొక్క నిర్మించినటువంటి ఆ యొక్క రేచల్ రుద్రుడు కానీ మరి దాన్ని ఆయన యొక్క ఆజ్ఞ మేరకు కట్టినటువంటి పూర్తి స్థాయిలో మరి శిల్పాలను మొత్తం చెక్కి మొత్తం కట్టించినటువంటి వ్యక్తి రామప్ప
కానీ వారి యొక్క శిల్ప సంపద గురించి ఖచ్చితంగా ఎగ్జామ్ పాయింట్ అడిగేట అవకాశం ఉంటుంది. మదనికల గురించి అలాగే నాగిని గురించి మరి అడిగేటటువంటి అవకాశం కూడా చాలా స్పష్టంగా ఉంటుంది. ఆ యొక్క రామప్ప శిల్పాల గురించి ఖచ్చితంగా ఈసారి ఎగ్జామ్లో బిట్ అడిగేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ప్రపంచ స్థాయిలోనే దానికి ఒక వైభవం దక్కింది కాబట్టి దాని యొక్క ప్రభావాన్ని ఖచ్చితంగా మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో క్వశ్చన్ ఇచ్చి మన మీద ప్రభావం చూపించే అవకాశం కూడా చాలా ఖచ్చితంగా ఉన్నది. దాన్ని కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. పాలిటీ కనుక చూసుకుంటే పాలిటీలో వచ్చేసి 2021లో ఎన్నికలు జరిగినటువంటి రాష్ట్రాలు కానీ 2022లో ఎన్నికలు జరిగేటటువంటి రాష్ట్రాలు కానీ అలాగే 2022లో ఈ యొక్క ఉపరాష్ట్రపతి రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించినటువంటి అంశాలు కానీ ఇటీవల కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరగడం జరిగింది. మరి కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ద్వారా ఎవరి స్థానంలో ఎవరు వచ్చారు, ఎవరి స్థానంలో ఎవరు రావడం జరిగింది. అలాగే కేంద్ర మంత్రులకు మరి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి ఆదేశం ఏమున్నది, అలాగే నెక్స్ట్ మరి ఇటీవల మంత్రివర్గం తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏమున్నవి, ఇవన్నీ కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో చాలా ఇంపార్టెంట్గా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంతేకాకుండా ఇటీవల సుప్రీంకోర్టుకి మరి 9 మంది న్యాయమూర్తులను ఎంపిక చేస్తున్న విషయంగా చెప్పుకోవచ్చు. సుప్రీంకోర్టుకి నిన్ననే మనకు పేపర్లో రావడం జరిగింది. సుప్రీంకోర్టుకు 9 మంది న్యాయమూర్తులను ఎంపిక చేస్తే ఆ 9 మంది న్యాయమూర్తులను కొలీజియం కమిటీ సిఫారసు చేసింది. ఆ కొలీజియం కమిటీ సిఫారసు చేయడం ద్వారా ఒక వ్యక్తి మనకు ప్రముఖంగా వార్తల్లో నిలిచేటువంటి వ్యక్తిగా మారడం జరిగింది. మరి ఆమె రేపు ఈ యొక్క సుప్రీంకోర్టు చరిత్రలోనే సుప్రీంకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తి పీఠాన్ని అధిరోహించబోతున్నటువంటి తొలి మహిళా న్యాయమూర్తిగా మరి ఆమె రికార్డు సృష్టించబోతున్నది. వారి గురించి కూడా ఎగ్జామ్ పాయింట్లో అడిగేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే బార్ కౌన్సిల్లో మెంబర్ అయి ఉండి సుప్రీంకోర్టుకు న్యాయమూర్తిగా ఇటీవల ఒక వ్యక్తి ఎంపిక కావడం జరిగింది, తెలుగు వ్యక్తి. ఆ తెలుగు వ్యక్తి వచ్చేసి ఫ్యూచర్లో మరి ఈ యొక్క సుప్రీంకోర్టుకు సంబంధించినటువంటి ప్రధాన న్యాయమూర్తి పదవిని కనుక అలంకరిస్తే తద్వారా ఈ యొక్క కోకా సుబ్బారావు గారి తర్వాత అలాగే ప్రస్తుతం ఉన్నటువంటి జస్టిస్ ఎన్వి రమణ తర్వాత మరి ప్రధాన న్యాయమూర్తి పదవిని అలంకరించబోతున్నటువంటి 3వ తెలుగు వ్యక్తిగా కూడా రికార్డు సృష్టించబోతున్నటువంటి విషయంగా కూడా చెప్పుకోవచ్చు. నిన్న సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా కొలీజియం వాళ్ళు 9 మంది న్యాయమూర్తులని సిఫారసు చేస్తే ఆ 9 మంది న్యాయమూర్తులలో 3 మహిళలు ఉన్నారన్న విషయంగా చెప్పుకోవచ్చు. ఒక ముగ్గురు వచ్చేసి ఏంటంటే తెలుగు మూలాలు కలిగినటువంటి అంటే తెలుగు రాష్ట్రాలతో సంబంధం కలిగినటువంటి వ్యక్తులు ఉన్నారు. జేకే మహేశ్వరి గారు కానీ అలాగే మనం సుబ్రహ్మణ్యం గారు కానీ అలాగే మనం భావించినట్లయితే జస్టిస్ హిమా కోయిల్ గారు కూడా ఉన్నారన్న విషయంగా చెప్పుకోవచ్చు. అంటే వీరు ముగ్గురు కూడా ఏంటంటే తెలుగు రాష్ట్రాలతో సంబంధం ఉన్నటువంటి వ్యక్తులుగా మనం చెప్పుకోవచ్చు. అయితే ప్రజెంట్ వారు ఎక్కడ వేరే దగ్గర పనిచేస్తున్నప్పటికీ కూడా మరి ఈ యొక్క జేకే మహేశ్వరి గారు వేరే దగ్గర పనిచేస్తున్నప్పటికీ కూడా వారికి ఈ యొక్క తెలుగు రాష్ట్రాలతో సంబంధం ఉందన్న విషయంగా కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇంతవరకు సుప్రీంకోర్టు చరిత్రలోనే 9 మంది న్యాయమూర్తులను ఎప్పుడు కూడా నియమించినటువంటి ఘనత అనేది మరి ఈసారి దక్కినటువంటి విషయంగా కూడా చెప్పుకోవచ్చు. సో ఈ అంశాన్ని కూడా అభ్యర్థులు ఖచ్చితంగా దృష్టి పెట్టుకోవాలి. తెలంగాణ హైకోర్టుకి 7 మంది నియమించిన విషయంగా కూడా చెప్పుకోవచ్చు. తెలంగాణ హైకోర్టుకి 7 మంది న్యాయమూర్తులను కూడా మరి వారు నియమించినటువంటి విషయంగా కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి మనకి ఇక్కడ సుప్రీంకోర్టులో ఉన్న న్యాయమూర్తుల సంఖ్య ఎంత, అలాగే తెలంగాణలో ఉన్నటువంటి హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్య ఎంత, ఇవన్నీ కూడా పర్టికులర్గా పరిశీలించుకొని మనం చూసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నదండి. అలాగే మనకు పాలిటీకి సంబంధించినటువంటి రీసెంట్గా సమాఖ్య విధానం అంటే ఏంటంటే సమాఖ్య విధానం వచ్చేసిందంటే ఫెడరల్ సిస్టమ్గా చెప్పుకోవచ్చు. మరి ఫెడరల్ సిస్టమ్ని మరి సమర్థించే విధంగా ఈ రాష్ట్రాలు ఏ రాష్ట్రాలు అయితే ఉన్నారో ఆ రాష్ట్రాల వాళ్ళ యొక్క బీసీల అంటే వీరిని బీసీలుగా పరిగణించాలంటే హక్కు అనేది రాష్ట్రాలకే కల్పించే విధంగా మరి ఇటీవల మరొక సవరణ అనేది తీసుకొచ్చిన విధంగా చెప్పుకోవచ్చు. దానివల్ల ఎఫెక్ట్ అయినటువంటి ఆర్టికల్స్ ఏమున్నాయనే విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఇటీవల జరిగినటువంటి సమావేశాల్లో ఈ యొక్క వర్షాకాల సమావేశాల్లో మనకు చాలా నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. మన యొక్క బీమా పాలసీని ప్రైవేట్ పరం చేస్తున్నటువంటి విషయంలో కానీ అలాగే ఇంకా మనకు జరుగుతున్నటువంటి పరిణామాల పట్ల కొన్ని విషయాలను తీసుకున్న విషయంగా కూడా మనం చెప్పుకోవచ్చు. కాబట్టి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో పాలిటీ కోణం అని కాకుండా ఒక పేపర్ కోణంలో చూసే ప్రయత్నం చేయండి. ఒక పేపర్ చదివేటప్పుడు ఆ పేపర్లో జరుగుతున్న అంశాలను మీరు ఒకసారి సుదీర్ఘంగా మీరు పరిశీలించుకున్నట్లయితే ఈజీగా
పాలిటీ మీద గ్రిప్ వచ్చే అవకాశం ఉంటుంది. చాలామంది ఇది తెలియకుండా ఏం చేస్తారంటే పాలిటీ అని ఒక పెద్ద పుస్తకం కొనుక్కుంటారు. గ్రంథం అనేది నిజంగా గ్రంథం అనేది ఇంత ఉంటుంది. ఈ ఇంత గ్రంథం నుంచి ఇన్ని బిట్లు అనేది రావండి. మనకు వచ్చేటువంటి బిట్లు ఏంటంటే కేవలం 50 బిట్లు మాత్రమే ఉంటాయి. ఈ 50 బిట్లలో కూడా కరెంట్ అఫైర్స్ బేస్ చేసుకునే దాదాపు 15 నుంచి 20 ప్రశ్నలు వస్తాయనే విషయం కూడా మనం చెప్పుకోవచ్చు. కొన్ని ఇంపార్టెంట్ కేసులు ఉంటాయి. ఆ కేసులు కూడా చాలా ఇంపార్టెంట్గా కూడా మనం చెప్పుకోవచ్చు. అవన్నీ కూడా పేపర్లోనే వస్తుంటాయి. వాటిని కూడా పరిశీలించుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే సోషియాలకు సంబంధించిన అంశాలలో ఫ్యామిలీ, కుటుంబం కానీ, అలాగే కిన్షిప్ బంధం కానీ, అలాగే కెస్టా అంటే క్యాస్ట్ అనే దాని కులం కానీ, ఇటువంటి అంశాల గురించి కానీ, లింగ సమానతల గురించి కానీ, అలాగే ఈ యొక్క ఆర్థిక అసమానతను తొలగించేటువంటి కార్యక్రమాలు కానీ, అలాగే మనం ఇంకా గమనించినట్లయితే ఈ యొక్క బాలికలకు సంబంధించినటువంటి విద్య కానీ, అలాగే మహిళలకు సంబంధించినటువంటి విద్య కానీ, ఎస్సీ ఎస్టీ ఆ యొక్క మైనారిటీకి సంబంధించినటువంటి ఆ యొక్క అణగారినటువంటి వర్గాలకు సంబంధించినటువంటి తీసుకున్నటువంటి కార్యక్రమాలు కానీ ఈ యొక్క సోషియాలజీ చాలా క్లియర్ కట్గా కనిపించడం జరుగుతుంది. సోషియాలజీ కోసమని ఒక ప్రత్యేకమైనటువంటి పుస్తకం కొనుక్కోని అవసరం లేదు. ఒక సోషియాలజీ కోసమని ఒక ప్రత్యేకమైనటువంటి క్లాసులు మనం పెద్దగా వినవసరం లేదు. జస్ట్ పేపర్ మీరు ఫాలో కాండి. పేపర్లోనే సోషియాలజీ అనేది కనిపిస్తుంటుంది. పేపర్లో వచ్చేదే సమాజపు వార్తలు. ఆ సమాజపు వార్తల్ని క్రోడీకరించుకుంటే వచ్చేది ఏంటంటే మనకు సోషియాలజీగా చెప్పుకోవచ్చు. కాబట్టి అభ్యర్థులు పోయినసారి సోషియాలజీ నుంచి మనకు వాస్తవంగా 150 మార్కుల పేపర్లో 50 మార్కులు దానికి రావాలి. కానీ పోయినసారి ఏంటంటే సోషియాలజీ నుంచి కేవలము ఒక 5 మార్కులు మాత్రం ఇవ్వడం జరిగింది. మరి ఎందుకు అలా ఇచ్చారనే దాని గురించి కూడా మరి లాస్ట్ టైం అడగడం జరిగింది. బట్ ఈసారి మాత్రం అలా కాదు. ఈసారి ఖచ్చితంగా తెలంగాణ హిస్టరీ కల్చర్ నుంచి ఒక 50 మార్కులు, అలాగే పాలిటీ నుంచి ఒక 50 మార్కులు, సోషియాలజీ నుంచి ఒక 50 మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ 3 వచ్చినప్పటికీ కూడా మీరు ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి, కరెంట్ అఫైర్స్ దానికి కీలకంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. వితౌట్ కరెంట్ అఫైర్స్ లేకుండా, కరెంట్ అఫైర్స్ అనే సబ్జెక్ట్ అనేది టచ్ లేకుండా ఏ సబ్జెక్ట్ అనేది కూడా ముందుకు వెళ్ళేటటువంటి ఛాన్స్ అనేది లేదు. ఎందుకంటే కరెంట్ అఫైర్స్ అంటే ఏంటంటే ఈ యొక్క సబ్జెక్టులకు కొనసాగింపుగా ఉంటుంది, సబ్జెక్టులకు ముందు కూడా ఉంటుంది. పేపర్లో ఒక ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు ఇప్పుడు చూడండి, తాలిబాన్లు వచ్చేసి ఆఫ్ఘనిస్తాన్లో పాలన చేస్తున్నారు చేయబోతున్నారు అని అంటే ఇప్పుడు పాలన చేస్తున్నారు చేయబోతున్నారు గురించి రాలేదు. ఆఫ్ఘనిస్తాన్ చరిత్ర మొత్తం రావడం జరిగింది. ఆఫ్ఘనిస్తాన్ యొక్క పాత పేరు ఏం పేరు, ఆఫ్ఘనిస్తాన్కు ఉన్నటువంటి మారు పేరు ఏం పేరు, ఆఫ్ఘనిస్తాన్ పరిపాలించినటువంటి ఆ యొక్క రాజ్యాలు ఏమున్నాయి, ఆఫ్ఘనిస్తాన్లో ఒరిజినల్ మతాలు ఏమున్నవి, ఏ విధంగా తాలిబాన్ల ఆవిర్భావం జరిగింది, తాలిబాన్లు ఎప్పుడు అధికారంలోకి వచ్చారు, తాలిబాన్ల అధికారం ఎప్పుడు కోల్పోయారు, తాలిబాన్లు ఇప్పుడు ఏ విధంగా అధికారంలోకి వచ్చారు, తాలిబాన్ల యొక్క పాలనను ఎవరు సమర్థిస్తున్నారు, తాలిబాన్ల పాలన ఎవరు సమర్థించట్లేదు, ఏ కంట్రీ సమర్థించట్లేదు, ఆఫ్ఘనిస్తాన్ రావాల్సిన నిధులను ఇటీవల నిధులలో కోత విధించినటువంటి నిధుల మీద స్టే విధించినటువంటి ఆ యొక్క దేశాలు ఏమున్నవి, ఇవంతా కూడా ఆఫ్ఘనిస్తాన్ నుంచి చాలా క్లియర్ కట్గా వచ్చినటువంటి విషయంగా కూడా మనం చెప్పుకోవచ్చు. ఎక్కడో మనం చూసుకున్నట్లయితే వాయువ్యంగా భారత్కి వాయువ్యంగా ఉన్నటువంటి యొక్క దేశం అనేది చైనాకి పాకిస్తాన్కి మధ్య ఉన్నటువంటి యొక్క దేశం అనేది ఈరోజు ప్రజాస్వామ్యము అలాగే తాలిబాన్ల మధ్య ఉన్నదన్న విషయంగా కూడా అభ్యర్థులు ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఓకండి, ఇవన్నీ కూడా క్లియర్ కట్గా ఎలా తెలుస్తుందంటే చాలామంది పేపర్ 1 చదవాలి, పేపర్ 2 చదవాలి, పేపర్ 3 చదవాలి, పేపర్ 4 చదవాలి, నేను గ్రూప్ 2 చదవాలి అనుకుంటారు. కానీ మీరు గ్రూప్ 2 చదవాలి, నేను ఈ సబ్జెక్టు ఈ పేపర్ చదవాలి ఆ పేపర్ చదవాలి కాదు. ఫస్ట్ మీరు న్యూస్ పేపర్ చదవండి. మరి న్యూస్ పేపర్ చదివితేనే రిమైనింగ్ మీరు చదువుతున్నటువంటి తెలంగాణలో ఫస్ట్ పేపర్ కానీ, సెకండ్ పేపర్ కానీ, థర్డ్ పేపర్ కానీ, ఫోర్త్ పేపర్ కానీ 4 పేపర్లు కవర్ కావాలంటే న్యూస్ పేపర్ చదవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఓకండి, న్యూస్ పేపర్ అనేది చాలా కీలకము. న్యూస్ పేపర్లో వచ్చేటువంటి సమాచారం లేకుండా ఏ సబ్జెక్ట్ అనేది కూడా ముందుకు వెళ్ళేటువంటి అవకాశం అనేది లేదు అనే విషయంగా చెప్పుకోవచ్చు. ఓకండి, ఎస్ఐ జనరల్ స్టడీస్ అలాగే గ్రూప్ 1 జనరల్ స్టడీస్ అనేవి రెండు దగ్గరగా ఉండడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ పాలిటీని, ఈ తెలంగాణ హిస్టరీ కల్చర్ని, అలాగే ఎకానమీని, ఈ యొక్క తెలంగాణ మూవ్మెంట్ని వీటన్నిటిని ఇక్కడ గ్రూప్ 2లో సపరేట్ చేశారు. కానీ ఇక్కడ ఏంటంటే సేమ్గా ఉంచుతారన్న కాబట్టి ఎస్ఐ ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు కూడా ఒకటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఆర్థమెటిక్ చేస్తున్నాం అనుకోవద్దు, రీజనింగ్ మేము చేస్తున్నాం అనుకోకూడదు. ఒకండి, చాలామంది మీరు గమనిస్తున్నట్లయితే ఎస్ఐ ప్రిపేర్ అయినటువంటి అభ్యర్థులు చాలామంది ఈ యొక్క ఆర్థమెటిక్ బాగా చేసి, రీజనింగ్ బాగా చేసి, జనరల్ స్టడీస్ కూడా బాగా చదివి చివరికి జనరల్ ఇంగ్లీష్ క్వాలిఫై కాక ఎస్ఐ కాకుండా పోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి అభ్యర్థులు మనం గమనించినట్లయితే ప్రయారిటీ అనేది ప్రయారిటీ ఇవ్వడంలో తప్పులేదు. అది మీ యొక్క ఆసక్తిని బట్టి కానీ
లో తప్పులేదు, కానీ మీ యొక్క ప్రయారిటీతో పాటుగా దానికి ఉన్నటువంటి లింకేజ్ అనేది చాలా ఇంపార్టెంట్గా చెప్పుకోవచ్చు. ఓకే అండి, ఈ జనరల్ ఇంగ్లీష్ పేపర్ క్వాలిఫై అయితేనే కదా మనము ఈ యొక్క రిమైనింగ్ సంబంధించినటువంటి ఈ యొక్క జనరల్ స్టడీస్లో కానీ అలాగే ఆర్థమెటిక్ రీజనింగ్లో ప్యూర్ మ్యాథ్స్లో వచ్చిన మార్కుల వెయిటేజ్ తోటి మనము ఈ యొక్క ఎస్ఐ జాబ్ అనేది సాధిస్తామనే విషయంగా మనం చెప్పుకోవచ్చు. సో దీన్ని కూడా అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఏ సబ్జెక్ట్ కూడా మనం తక్కువ చేసి చూడకూడదు. కాబట్టి జనరల్ ఇంగ్లీష్ అనేటువంటి దాన్ని క్వాలిఫై అయితేనే ఎస్ఐ అయిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి మీరు గుర్తుపెట్టుకోండి, జనరల్ ఇంగ్లీష్ బాగా చదవండి. అందుకే ఇక్కడ చూడండి, గ్రూప్ 2లో మన జనరల్ ఇంగ్లీష్ ఉంటుందండి, జనరల్ స్టడీస్ పేపర్లో. ఇక్కడ కూడా గ్రూప్ 1లో కూడా జనరల్ ఇంగ్లీష్ పేపర్ ఉంటుంది. ఇది కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అయితే ఇప్పుడు మనం డిస్కస్ చేసే అంశం ఏంటంటే, ఈ కరెంట్ అఫైర్స్లో వచ్చేసిందంటే అంతర్జాతీయ అంశాలను ఉంటుంది. అంతర్జాతీయ అంశాలు ఉంటుంది. జాతీయ ప్రాంతీయ అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ గమనించాల్సిన ఇంటర్నేషనల్, నేషనల్, అలాగే రీజనల్ ఉంటుంది. ఇక్కడ గుర్తుపెట్టుకోండి అమ్మా, ఇంటర్నేషనల్, నేషనల్, రీజనల్. చాలామంది కరెంట్ అఫైర్స్ని లాస్ట్ మూమెంట్లో చదువుదాం అనుకుంటారు. లాస్ట్ మూమెంట్లో మరి సంబంధించినటువంటి యొక్క ఇన్స్టిట్యూషన్స్ కూడా ఏమనుకుంటాయంటే లాస్ట్ మూమెంట్లో చెప్పిద్దామని దాటవేసే ప్రయత్నం చేస్తారు. కానీ ఈ కరెంట్ అఫైర్స్ అనేది మీకు ఫస్ట్ నుంచే అలవాటు చేయడం వల్ల మీకు ఏమవుతుందంటే, పేపర్ చదివినప్పుడు మీరు ఎప్పుడైనా ఒత్తిడిగా ఫీల్ అయ్యారా? మీరు పేపర్ చదివేటప్పుడు మీరు ఏమైనా ఒత్తిడిగా ఫీల్ అయ్యారండి? ఒత్తిడిగా ఫీల్ కాలేదు. ఎందుకంటే పేపర్ అనేది గుర్తుపెట్టుకోవాలనేటువంటి కాన్సెప్ట్ నుంచి గుర్తుపట్టాలనే కాన్సెప్ట్ తీసుకొస్తుంది. పేపర్ చదివేటప్పుడు మీరు ఒక సబ్జెక్ట్ చూడండి, ఏదైనా ఒక సబ్జెక్ట్ నేర్చుకున్నప్పుడు ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్, మొఘల్ సామ్రాజ్య స్థాపకుడు బాబర్ అని ఖచ్చితంగా గుర్తుపెట్టి బాబర్ అని చెప్తారు. కానీ పేపర్ చదివేటప్పుడు అటువంటిది ఉండదండి. కాబట్టి మనం చెప్పే అంశం ఏంటంటే, రోజు పేపర్లో ఉన్న అంశాలని దాని యొక్క బ్యాక్గ్రౌండ్, ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ తీసుకోండి, దాని యొక్క బ్యాక్గ్రౌండ్ అనేది తెలిసి ఉండాలి. ఇప్పుడున్నటువంటి కరెంట్ సిచ్యువేషన్ సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్ తెలిసి ఉండాలి. ఆ తర్వాత దానికి సంబంధించినటువంటి ఫ్యూచర్లో ఏం జరగబోతుందనే అంశం గురించి కూడా క్లారిటీ అనేది అదే పేపర్లో ఇస్తున్నారు. కాబట్టి మనం ఖచ్చితంగా ఈ యొక్క బీసీఎఫ్ అనేది ఖచ్చితంగా ఐడియా ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. బీసీఎఫ్ అంటే ఏంటంటే బ్యాక్గ్రౌండ్ ఆఫ్ కరెంట్ ఇష్యూ ఒకటి, అలాగే అండ్ ఫ్యూచర్గా కూడా మనం చెప్పుకోవచ్చు. కాబట్టి దీన్ని ఖచ్చితంగా బీసీఎఫ్ అనేది మెయింటైన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. ఒక ఇష్యూ జరిగినప్పుడు ఆ ఇష్యూకి నేపథ్యం ఏమున్నది, తర్వాత దానికి సంబంధించినటువంటి ముందు ఏమున్నది అనే విషయాన్ని కూడా అభ్యర్థులు ఖచ్చితంగా డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇది ఒక అభ్యర్థి ఒక పేపర్ మాత్రం చదవగలుగుతాడు. అదే కరెంట్ అఫైర్స్ చదివేటటువంటి అభ్యర్థి ఎవరైతే కరెంట్ అఫైర్స్ చెప్తున్నారో, అంటే కరెంట్ అఫైర్స్ ఎవరైతే చెప్తున్నారో పర్టికులర్గా దాని మీదనే ఉంటారు. 4-5 సబ్జెక్టులు చెప్పరు మ్యాక్సిమం. ఓకే, కరెంట్ అఫైర్స్ అని ఎడ్డింగ్ పెట్టి ఏ సబ్జెక్ట్ అయినా కరెంట్ అఫైర్స్ సార్ చెప్పవచ్చు. కానీ కరెంట్ అఫైర్స్ అని కాకుండా వేరే కరెంట్ అఫైర్స్ సబ్జెక్ట్ కాకుండా ఇంకొక సబ్జెక్టు ఎడ్డింగ్ పెట్టి ఇంకో సబ్జెక్ట్ చెప్పేటట్టు ఉండదు. కాబట్టి కరెంట్ అఫైర్స్ ఉన్నటువంటి సబ్జెక్ట్ అనేటువంటి ఈ యొక్క సబ్జెక్ట్ ఏంటంటే అన్ని సబ్జెక్టులతోటి ఇంటర్లింక్డ్గా ఉంటుంది. కాబట్టి ఇంటర్లింక్డ్గా ఉండే దాని గురించి కరెంట్ అఫైర్స్ ఫ్యాకల్టీ ఫస్ట్ నుంచి కూడా మీకు చెప్పడం వల్ల మీకు అన్ని సబ్జెక్టుల మీద ఒక అవగాహన వస్తుంటుంది. దీన్నే డాక్టర్ రియాజ్ సార్ గారు ఏమంటారంటే, ఒక జనరల్ స్టడీస్ అండ్ గ్రూప్ 2 అనేది ఒక పెద్ద సముద్రం అయితే ఈ పడవ లాంటిది కరెంట్ అఫైర్స్ అని కూడా చెప్పడం జరుగుతుంది. అంటే ఈ పడవలో ప్రయాణిస్తేనే మీరు ఆ యొక్క ప్రాంతాన్ని మొత్తం చూడగలుగుతారు. ఒకండి మీరు నెమ్మదిగా ఈదుకుంటూ కూడా చూడగలుగుతారు, కానీ ఆయాసం వస్తుంది. కాబట్టి మీకు పాయసం రావాలంటే ఖచ్చితంగా పడవలో ప్రయాణించాలి. పడవలో ప్రయాణించాలంటే రోజు కరెంట్ అఫైర్స్ అనేది మీరు క్లాస్ అనేది నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. చూడండి ఇక్కడ అంతర్జాతీయము, జాతీయము, ప్రాంతీయము ఈ చాలా ఇంపార్టెంట్. తెలంగాణకు సంబంధించిన అంశాలే కానీ, భారతదేశానికి సంబంధించిన అంశాలే కానీ, ప్రపంచంలో ఉన్నటువంటి అంశాలు కానీ చూడండి. చాలామంది మనం గమనించాల్సిన విషయం ఏంటంటే అంతర్జాతీయ అంశాలు. ఈ యొక్క అంతర్జాతీయ అంశాలు కనుక చూసుకున్నట్లయితే అంతర్జాతీయ అంశాల్లో యుఎన్ఓని బేస్ చేసుకొని చాలా అంశాలు చెప్పవచ్చు. యుఎన్ఓని బేస్ చేసుకొని చాలా అంశాలు చెప్పుకోవచ్చు. కానీ మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, కరెంట్ అఫైర్స్ అంటే కేవలం కరెంట్ అఫైర్స్ మాత్రమే ఉండదు.
ఒకటి దానికి సంబంధించినటువంటి స్టాక్ జీకే కూడా మీరు అవగాహన ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఒకటి యుఎన్ఓ అంటే ఏంది, యుఎన్ఓ అంటే తెలియకుండా యుఎన్ఓలో రీసెంట్గా భద్రతా మండలిలో నరేంద్ర మోడీ గారు ప్రసంగించారు. తద్వారా యుఎన్ఓలోని భద్రతా మండలిలో ప్రసంగించినటువంటి తొలి భారతీయ ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు రికార్డు సృష్టించారు అని నేర్చుకుంటే కాదు, అసలు భద్రతా మండలి ఎక్కడ ఉంటుంది, అసలు ఐక్యరాజ్య సమితి అంటే ఏంటి, ఐక్యరాజ్య సమితి ఎప్పుడు ఏర్పాటైంది, ఐక్యరాజ్య సమితి యొక్క ఇంపార్టెన్స్ ఏంది, ఐక్యరాజ్య సమితిలో ఉన్నటువంటి అంగాలు ఏంటి, ఐక్యరాజ్య సమితిలో ఉన్నటువంటి అంగాల్లో ఇంపార్టెంట్ అంగం ఏంది, దేన్ని ప్రపంచ కాపలా కుక్క అంటాం, దేన్ని ప్రపంచ పార్లమెంటుగా పేర్కొంటాం. ఇప్పటివరకు భద్రతా మండలికి భారత్ ఎన్నిసార్లు తాత్కాలిక సభ్యదేశంగా ఎంపికైనది, ఇటీవల భద్రతా మండలికి భారత్తో పాటుగా తాత్కాలిక సభ్యదేశంగా ఎంపికైనటువంటి దేశాలు ఏమున్నాయి. అలాగే ఇటీవల మనం గమనించినట్లయితే ఆర్థిక సామాజిక మండలిలో ఎంపికైన దేశాలు ఏమున్నాయి. అలాగే ఆంటోనియా గుటెరస్ అటువంటి వ్యక్తి 2 సార్లు ఐక్యరాజ్య సమితికి సెక్రటరీ జనరల్గా అయినటువంటి వ్యక్తులలో ఎన్నో వ్యక్తి అతను అటువంటి అంశాలని ఖచ్చితంగా అభ్యర్థి ఐడియా ఉండాలి. కేవలం యుఎన్ఓ అంటే యుఎన్ఓకి అనుబంధంగా చాలా సంస్థలు ఉన్నాయి. దాదాపు మన క్లాస్లో వచ్చేసిందంటే, మన క్లాస్లో ఎక్స్పెషల్ నందగోపాల్ కాబట్టి మనం చెప్తున్నాం కాబట్టి ఇక్కడ మన క్లాసుల్లో దాదాపు మిమ్మల్ని యుఎన్ఓ లాంటి ఇటువంటి ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో ఇటువంటి ఆర్గనైజేషన్స్ని 60 ఆర్గనైజేషన్స్ మీకు చెప్పడం జరుగుతుంది. 60 ఆర్గనైజేషన్స్ మనం చెప్పడం జరుగుతుంది. 60 ఆర్గనైజేషన్స్ మీకు చెప్పడమే కాకుండా 60 ఆర్గనైజేషన్స్లలో ఎప్పుడు ఏర్పాటైనవి దానికి సంబంధించినటువంటి సభ్యదేశాల సంఖ్య ఎంత, ఆ యొక్క కూటమి ఎందుకు ఇటీవల వార్తల్లోకి వచ్చినది, అలాగే భారత్ ఏ కూటమిలో సభ్యత్వం కలది అనేటువంటి అంశాల గురించి కూడా మనం 60 కూటమిల గురించి మనం చెప్పడం జరుగుతుంది. 60 కూటమిల గురించి అనే కాకుండా మనము మన యొక్క క్లాస్లో మీరు ఎటువంటి కరోనా భయం లేకుండా, ఎటువంటి వీసా లేకుండా మిమ్మల్ని 40 దేశాలలో నేను తిప్పించడం జరుగుతుంది. 40 దేశాలలో మీరు ఎటువంటి కరోనా భయం లేకుండా, ఎటువంటి వీసా లేకుండా, ఎటువంటి డబ్బులు ఖర్చు కాకుండా మీరు 40 దేశాలు చూసే అవకాశం ఉంటుంది. 40 దేశాల్లో ఆఫ్ఘనిస్తాన్లో ఏం జరుగుతున్నది, అమెరికాలో ఏం జరుగుతున్నది, అలాగే ఈ యొక్క ఆస్ట్రేలియాలో ఏం జరుగుతున్నది, భారత్లో ఏం జరుగుతున్నది, బ్రిటన్లో ఏం జరుగుతున్నది, ఇటువంటి అన్ని అంశాల గురించి మనం డిస్కస్ చేస్తామనే విషయంగా చెప్పుకోవచ్చు. ఈ విధంగా మనం నేషనల్ ఇష్యూని గ్లోబల్ కనెక్ట్ చేసి ఈ గ్లోబల్ని వచ్చేసిందంటే రీజనల్ కండక్ట్ చేస్తామనే విషయంగా చెప్పుకోవచ్చు. అంటే జాతీయాన్ని ప్రపంచానికి కనెక్ట్ చేసి ఈ ప్రపంచానికి సంబంధించినటువంటి సమాచారాన్ని ప్రాంతీయానికి మనం కనెక్ట్ చేస్తాము. టోటల్గా ఎన్ అంటే నేషనల్, జి అంటే గ్లోబల్, ఆర్ అంటే రీజనల్గా మనం చెప్పుకోవచ్చు. నేషనల్ అంటే ఏందమ్మా జాతీయ, జి అంటే గ్లోబల్ అంటే ప్రపంచ, ఆర్ అంటే రీజనల్ అంటే ప్రాంతీయ, ఎన్జిఆర్ అంటే నందగోపాల్ రాయలగా చెప్పుకోవచ్చు. నందగోపాల్ రాయల నా పేరు. ఓకే అండి. కాబట్టి మన పేరులోనే ఒక కరెంట్ అఫైర్స్ ఉన్నది కాబట్టి ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశము ఇంకా మీకు చాలా చెప్పే అంశాలు ఉన్నాయి. ఒక నెక్స్ట్ రెస్పెక్టెడ్ మన పాలిటీ సారు ఉండడం జరుగుతుంది. మరి శ్రీనివాస్ సార్ గారు మరి మిగిలిన అంశాల గురించి కూడా మనం వారు డిస్కస్ చేసినటువంటి ప్రయత్నం చేస్తుంటారు. మరి గ్రూప్ 1 సంబంధించినటువంటి ఏ విధంగా ప్రిపేర్ కావాలనే అంశాల గురించి కూడా వారు మరి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తారు. కాబట్టి వారి యొక్క క్లాస్ అనేది మరి మీరు వినేటువంటి ప్రయత్నం చేయండి. అలాగే మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ మనం చూడండి అమ్మా, ఇక్కడ గ్రూప్ 1 సంబంధించినటువంటి గ్రూప్ 2కి సంబంధించినటువంటి ఎస్ఏ కోచింగ్ సంబంధించినటువంటి యొక్క క్లాసులు అనేది మనకు 23 ఆగస్టున మనకు ప్రారంభమవుతున్న విషయంగా కూడా మనం చెప్పుకోవచ్చు. కాబట్టి మీరు కాంటాక్ట్ కావాల్సిన నెంబర్ కూడా ఇక్కడ మనకు ఉండడం జరిగింది. ఆల్రెడీ ప్రతి ఒక్క స్లైడ్స్లలో కూడా మీకు చాలా క్లియర్ కట్గా కనిపిస్తున్నది. కాబట్టి ఎవరైతే ఈ యొక్క గ్రూప్ 2 అండ్ గ్రూప్ 2 ఎస్ఏ కాన్స్టేబుల్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ఆఫ్లైన్లో కానీ అలాగే లైవ్ ఆన్లైన్ క్లాసెస్ కానీ అలాగే అడ్మిషన్స్ ఆర్ ఇన్ ప్రోగ్రెస్గా కూడా మనకు కనిపించడం జరుగుతుంది. కాబట్టి అభ్యర్థులందరూ కూడా మరి ఖచ్చితంగా మరి దీన్ని చూసేటువంటి ప్రయత్నం చేయండి. మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసే ప్రయత్నం చేయండి. డాక్టర్ రియాజ్ సార్ గారు ఇక్కడ ఉండడం జరిగింది. మరి డాక్టర్ రియాజ్ సార్ గారు మరి తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ క్లాసు మరి శ్రీనివాస్ సార్ తర్వాత కన్క్లూషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మరి ఎప్పుడు కూడా మీ విజయాన్ని కోరుతూ నేను మీ నందగోపాల్ సార్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ.
Good wishes to all. Friends, we know in Telangana Public Service Commission or in Andhra Pradesh Public Service Commission or any public service commission which is existing in our motherland India, Group 1 is the apex examination. When we are getting preparation for national level examination, we prefer UPSC, Union Public Service Commission. మనం కేంద్ర ప్రభుత్వంలో ఉద్యోగాలు చేయాలనుకున్నప్పుడు, అది అపెక్స్ స్టేజ్లో ఉద్యోగాలు చేయాలనుకున్నప్పుడు వి గెట్ ప్రిపరేషన్ ఫర్ యూపీఎస్సీ. రోజు కనీసం ఒక డజన్ కాల్స్ మాకు వస్తుంటాయి, సార్ యూపీఎస్సీకి ఢిల్లీలో ఏది మంచి కోచింగ్ సెంటర్ అని చెప్పేసి. ఆశ్చర్యం ఏంటంటే హైదరాబాద్లో కూడా చాలా కోచింగ్ సెంటర్స్ ఉన్నాయి, బట్ పీపుల్ ఆర్ ఆల్వేస్ లుకింగ్ అహెడ్. అలాగే వెన్ యూ ఆర్ గెటింగ్ ప్రిపరేషన్ ఫర్ ది అపెక్స్ ఎగ్జామినేషన్ ఆఫ్ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆర్ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, గ్రూప్ 1 ఈస్ టాప్. అయితే జనరల్గా ఇప్పటికీ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పడిన తర్వాత తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇప్పటివరకు గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇచ్చి ఎగ్జామ్ని కండక్ట్ చేసే సందర్భం రాలేదు. అంతకుముందు ఏపీపీఎస్సీలో ఒక పెండింగ్లో ఉండే ఎగ్జామ్ మాత్రమే మనకి కండక్ట్ చేశారు. రీసెంట్గా మన గౌరవ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ గారు జనార్దన్ రెడ్డి గారు మాట్లాడుతూ గ్రూప్ 1 నుంచి మిగతా ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఫిలప్ చేసే ప్రయత్నం చేస్తామన్నారు. అండ్ రీసెంట్గా సోషల్ మీడియాలో కానీ న్యూస్ పేపర్లో కానీ దాదాపుగా మోర్ దాన్ 470 వరకు గ్రూప్ 1 ఉద్యోగాలు ఉంటాయని చెప్పారు. ఈ నేపథ్యంలో చాలామంది అభ్యర్థులకి గ్రూప్ 1 అంటే ఏంటి, వాట్ ఈస్ ద సిలబస్ ఇన్ ఇట్ అండ్ హౌ టు గెట్ ప్రిపరేషన్ ఫర్ ఇట్ అనే దాని మీద అవగాహన లేదు. ఎందుకోసం అంటే దాదాపుగా 2011 తర్వాత మన దగ్గర గ్రూప్ 1 నోటిఫికేషన్ లేదు, అంటే ఒక దశాబ్ద కాలము గడిచిపోయింది, డెకెడ్ ఇస్ క్రాస్డ్. ఆ నేపథ్యంలో ఐ ఆస్క్డ్ అవర్ ఫ్రెండ్ శ్రీనివాస్, ఇక్కడ శ్రీనివాస్ గారు మేమిద్దరం ఒకే యూనివర్సిటీలో చదువుకున్నాము. నౌ ఈజ్ వన్ ఆఫ్ ది ఫ్యాకల్టీ మెంబర్స్ ఇన్ వన్ ఆఫ్ ది రిప్యూటెడ్ యూనివర్సిటీస్ ఆఫ్ అవర్ తెలంగాణ. కాబట్టి వారికి గ్రూప్ 1 సర్వీస్ మీద బాగా అవగాహన ఉంది. అట్లాగే ఆ సర్వీస్లో సెలెక్ట్ అయిన వాళ్ళకు కూడా వారు క్లాసెస్ చెప్తారు. ఆ నేపథ్యంలోనే ఐ ఫెల్ దట్ ఈజ్ ద డిజర్వ్ క్యాండిడేట్, డిజర్వ్ ప్రొఫెసర్ అండ్ డిజర్వ్ ఫ్యాకల్టీ టు హ్యాండిల్ దీస్ క్లాసెస్. కాబట్టి సార్ క్లాసెస్ విల్ గో ఇన్ ఇంగ్లీష్ మీడియం, ఎందుకంటే ఇప్పుడు క్రమంగా ఇంగ్లీష్ మీడియం క్లాసెస్లో నుంచి బయటకు వచ్చిన విద్యార్థుల సంఖ్య పెరుగుతుంది. సార్ యూజెస్ వెరీ సింపుల్ ఇంగ్లీష్, చాలా సింపుల్ ఇంగ్లీష్ యూజ్ చేస్తారు. యూఆర్ ఈవెన్ దో యూఆర్ ఫ్రమ్ తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్, డోంట్ వరీ రిగార్డింగ్ ఇట్. సార్ ఇంగ్లీష్ చాలా సింపుల్గా ఉంటుంది. కాబట్టి మొత్తం గ్రూప్ 1 సిలబస్ మీద సార్ క్లారిటీ ఇస్తారు. సార్ క్లాస్ తర్వాత అగైన్ ఐఎమ్ గోయింగ్ టు కంక్లూడ్. ఆ కంక్లూజన్లో మనందరికీ ఎక్కువగా డిసైడింగ్ చేసే సబ్జెక్ట్ ఏదైతే ఉందో అది తెలంగాణ రిలేటెడ్ ఇష్యూస్, వాటి మీద నేను ఫోకస్ చేస్తాను. నా క్లాసు 5:45కు బిగిన్ అవుతుంది, 5 నిమిషాలు అటు ఇటు ఉంటుంది.
but you have to enjoy Srinivas sir class because sir will deliver best language, and also he is the exact tutor and mentor for the aspirants of group 1. కానీ సార్ చాలా ఎక్సైజ్ చేశాడు. ఐ వండర్డ్ రియల్లీ. మార్నింగ్ తీసుకొచ్చి నాకు అవన్నీ స్లైడ్ చూపెట్టాను. సార్ని ఒక గెస్ట్ ఫ్యాకల్టీగా నేను ఈరోజు ఇన్వైట్ చేశాను బికాస్ సార్ ఈస్ బిజీ ఇన్ అదర్ యూనివర్సిటీ యాక్టివిటీస్. గెస్ట్ ఫ్యాకల్టీకి అది కూడా యూనివర్సిటీ టైం అయిపోయాక హాలిడే రోజు మాకు సార్ టైం ఇచ్చారు కాబట్టి వారి టైం ప్రకారం మనం పోతాం. సార్ క్లాస్ తర్వాత యూ కెన్ హ్యావ్ మై క్లాస్. అందుకోసము ఈ సెషన్ ఇక నా క్లాస్ వచ్చిన తర్వాత మీరు ఎంతసేపు అయినా వినడానికి అవకాశం ఉంటుంది. సార్ డిడ్ ఏ బెస్ట్ జాబ్ బై ఫ్రేమింగ్ స్లైడ్స్. అందుకోసము ఐ వెల్కమ్ ఆల్ ఆఫ్ యూ. ఎంజాయ్ శ్రీనివాస్ సార్ క్లాస్. తర్వాత సార్ని మీకు ఏమన్నా అకాడమిక్గా డౌట్స్ ఉన్నా లేదా ఇంకా ఏమన్నా ఈ బేసికల్గా రూల్స్ అండ్ రెగ్యులేషన్ సంబంధించిన ఇష్యూస్ మీద ఏమన్నా కూడా దయచేసి మీరు టైప్ చేయండి పబ్లిక్ కామెంట్స్లో. చివరిలో సార్ వెరిఫై ఈజ్ మొబైల్, దాంట్లో మీకు డౌట్స్ ఉంటే సార్ డెఫినెట్ క్లారిఫై చేస్తారు. అగైన్ వీఆర్ గోయింగ్ టు మీట్ అట్ 5:45. నౌ ఐ వెల్కమ్ ఆల్ ఆఫ్ యూ టు ఎంజాయ్ and to engage, to utilize the services from Dr. Srinivas. Thank you. Let me thank you, sir, first giving me this opportunity. You are doing wonderful job of having this marathon classes from morning to evening and involving me as a resource person. I appreciate your efforts. I appreciate all the efforts of your team members, of faculty members, and really it is a good opportunity for all Telanganites and Telugu speaking people. Yes, in APPSC students also they are going yes, to take yes. So you know, it is a good opportunity for me to also to motivate, guide, mentor and facilitate the upcoming students because you know for the last 7 years we have been struggling a lot with regarding to notifications, with regarding to preparation. For the last 2 years, because of the pandemic, everybody stick on to the rooms. Anyhow, you are making your own space. You are making your own way to deliver the knowledge at their doorsteps. So, thank you so much for your. Thank you very much, sir. Thank you. Yeah, thank you so much. So, dear students, today I am here as a resource person for all of you. For this closing and of this entire marathon class. Wonderful knowledge dissemination is happening today on this particular a series of lectures, and after that also you must be watching this video on YouTube because you know Telangana if you see you know many districts are there, mandals are there. In villages also, so many graduates are there. For any kind of civil service exam, including UPPSC, Group 1, and as well as Group 2, Group 3 services, the only qualification is graduation. From Government Degree College Adilabad to Government Degree College Kottagudem, or Government Degree College Kottagudem to Government Degree College Mehboob Nagar. I am just trying to make you understand. From all these places, wherever you study, wherever you did your PG, the minimum qualification for getting into any kind of service is graduation is enough. So I have been, whenever I get little time, I have been going to the degree colleges based on their invitation. I keep motivating the young generations, whoever interested into come into civil service or public service and to give back something to the society, because these are the people, the passionate people who are really from the Bachelor of Arts, Bachelor of Commerce, Bachelor of Science or BTech for that matter. The passion is required. The passion is required to develop their own, urban areas, or villages, or any administration. So whenever I get chance, I keep on motivating them to take this profession and in turn help for themselves as well as to their communities, as well as their villages and their districts. So at the outset, I should say the development of this Telangana is in the hands of
the upcoming generation who wanted to do some public service. So today I am going to discuss about in a larger perspective about these public services, either it is civil service, either it is group 1 service or a group 2 service. For that, I have made a simple presentation to make you understand from where to start. It is very, very essential and important. Nowadays, the knowledge is enormous. The knowledge is abundant. The information is everywhere. Earlier, it was not like that. It was with the lecturers, it was with libraries, it was with some reputed institute. But my dear friends, as of now, the knowledge is in the air. If you utilize this knowledge properly, definitely you will win. For that matter, Dr.Riyaz sir has been playing a crucial role for the last 5 to 6 months, establishing an institute and making you to understand, encouraging you to join, and also learning, making you to join and learn and get get a job at an appropriate age. So let us discuss today. Let us discuss what is meant by competitive orientation. You must be in your graduation. I can say what is meant by graduation. Graduation is nothing but a 15 years of education. It must be BA, it must be BCom, it may be BSc, or it must be a B Pharmacy or BTech, any discipline. But it is very important whether you have competitive orientation is there or not. If you do not have any competitive orientation, but however, if you want to interested into join into public service, competitive orientation is very, very important. You need to develop the skills of competitive orientation. The second important point here we need to mention is examination. What kind of examinations are you looking for? Whether are you looking for central examination? Because in central means in union government also there is a laundry list of exams. However, as of now, only IAS, IPS, IFS and IRS. These are the few services which are highlighted. In addition to this, there are so many services. There is a laundry list of services. But now, if you need to understand which examination are you going to write. And the syllabus, my dear friends, many of the students, we have done a research that after joining in a coaching institute, after spending 3 months of time, the students are trying to understand the syllabus. Means the 3 months of time, very precious time is wasting. And at the same time, the money is wasting. The efforts are making wasted. But I should say, you need to understand the syllabus. Which examination are you going to write? And what is the syllabus for that? So we need to discuss in this presentation competitive orientation, examination, syllabus, as well as preparation. How to prepare? As an, for example, you must be in degree college as a student, or you must be a PG student, or you have completed successfully your UG and PG program. Anyhow, how to prepare for your competitive exam? It is most important. And we will also discuss about the questions. What kind of questions are going to be asked, whether it is a descriptive questions, whether it is a multiple choice questions. Among the multiple choices, what kind of tricky questions are there, how to answer as a student. So these are the things we are going to discuss. This is the we will discuss first these 3 principles. First principle, second principle, and the third principle. Please concentrate on this principle. What is this principle? In India, if you wanted to do any kind of civil service or a public service, graduation is enough. Means 15 years of graduation education is enough. 15 years of education is enough.
plus competitive orientation. I am saying competitive orientation. If you wanted to join as a IT job, not necessary. If you are joining as a science, life sciences students, not necessary. If you want to get into the judiciary, it is of course little necessary. But whereas if you wanted to join as a civil servant in UPPSC, or if you wanted to join in central services, if you wanted to join in state services like group 1, group 2, a student must have graduation plus competitive orientation. By the time he should be 18 years, 18 to 19 years, means a student should start understanding while studying graduation. The second principle, what I suggest is coaching plus preparation. This should be done when he is or she is in 19 and 20 years. So they will complete 19 and 20 years. And by the end of 21 years, I expect a secured job. Secured job. You know, when it happens, when the student understands where he is going to after completing his graduation, then he automatically gets secured employment as settling as an IAS officer, IFS officer, group 1 officer, as an RDO or as a municipal commissioner, secured employment in 21 years. I also advise there is no need to read much books after 21 years. When he is very, very serious, when he is very, very attentive in, graduation and competitive orientation is there for any student. But unfortunately, what is happening as of now in degree colleges, in PG colleges, this is missing. Competitive orientation is missing. Graduation is happening for the sake of graduation in many colleges. I should not say 100%, but in many colleges, since the graduation course is there, yes, they are going for the graduation, but they are not understanding the importance of graduation. Over a period of time, as time goes, they complete this graduation, but the competitive orientation is not coming. At the same time, they are also not getting, quality education of those, written there in the curriculum of graduation. That is the reason they are not able to successfully pass through this and this. That is the reason many of the students are requiring, coaching, preparation. I should say, if they complete successfully their graduation as well as competitive orientation, here there is a little need of efforts. There is no maximum needs. So I appeal the students who are there, who are watching the video, please try to understand if you are reading graduation, whether if you are really interested to get into the public services, please start developing competitive orientation. When? Now, again, I break up this entire first principle into number of bullet points. Now you need to understand those bullet points so that you prepare yourself where you are or where you have to go. So yes, these are some of the bullet points you need to understand. The principle 1, graduation and competitive orientation. Again, what I did is I made it into bits and pieces. I mentioned that you need to have a graduation course. In addition to that, plus competitive orientation. Means the first point is when you are in graduation second year, I can say till graduation first year the student will be like intermediate, but wherever second year is a turning point or a milestone to get into or understand the competitive world. So graduation second year is very, very crucial for any student. The second important point is attend classes and start reading textbooks. Means please open your academy books, please open your NCERT books, please open your SCERT books, please read textbooks from second year onwards. Since
since your passion is, getting a public service job, either UPSC or State's Public Service Commission jobs. So develop, from second year onwards, please just develop an interest towards the profession. Where you wanted to sit, means whether you wanted to sit as an IPS officer, whether you wanted to sit IRS officer, or whether you wanted to sit as a municipal commissioner, whether you wanted to sit as a revenue divisional officer, or whether you wanted to sit as a project director, ITDA PO to support the or welfare of the tribal people, whatever, means you need to develop some sort of interest towards your profession. Whichever profession you like, you start developing some sort of interest and be focused. So as I mentioned now, first year degree first year like a childish behavior, but whereas second year is very, very important to understand himself, to understand herself towards life, towards career, towards education. So develop an interest towards profession and be focused. Be focused means nothing is doing other things. Be focused about your profession. Collect information. Your friends must be good, your teachers must be good, or your parents must be good, or your cousins must be good. Collect information on competitive exams. Nowadays, a good material is available on internet. Technology is very, very favorable for students, and YouTube means you try to collect information on competitive exams. Read newspapers with an objective of competitive exams. Daily we read newspapers, but on the second day, on the third day, someone pose one question from the newspaper. It is very difficult to answer back to that person. Because of the reading, you are reading the newspaper for the sake of knowing the information, but that is not enough. Whereas if you wanted to get into the public service, means read newspapers with an objective of competitive exams. Always it is there in your mind that you are going to write competitive exam after your graduation course. So it is important to read the newspaper, to understand the events, to understand the decisions taken by the union government or internationally or locally, with an objective that question may come in future in the way of objective type or a descriptive. So read newspaper with the objective of competitive exam. Gather videos and watch the same. Means whatever the videos are useful to you, means already you developed some interest, some profession. So that profession is needed, required some videos, some material, so gather those videos, and watch it and start understanding the syllabus. It is very, very essential. Today we are going to discuss the syllabus of Group 1 pattern. I was asked by Dr. Riyaz sir, who is very much enthusiastic to disseminate knowledge for the younger generations of this Telangana state. He wanted to see every Telanganite who completed their graduation course or post-graduation course to get some sort of job and make himself, prove himself, and stand on his own in their communities. So he requested me to share the syllabus for the Group 1 exam. So here what I am trying to say is, start understanding the syllabus. Whatever the exam you are trying to write, you try to understand the syllabus. Which syllabus, what kind of syllabus is there. If you understand the syllabus of that particular exam, you are going to win. You have cracked around 30%. If you don't understand the syllabus, it is very difficult, because always your mind should rotate around the syllabus. That is more important. Means syllabus plays a crucial role. Why? Because as I mentioned, the information, knowledge is available. You no need to pick entire information under the sun. You need to understand which exam are you going to write, what the syllabus is
prescribed by the concerned Telangana Public Service Commission or Andhra Public Service Commission. So start understanding the syllabus. Set a role model means you must be having someone who is in that profession. For example, S.R. Sankaran, who is a senior, a reputed, IAS officer who made several changes. Recently, we have very good number of officers are there who are being, changing the systems very well and making their own mark. So try to understand or set, if I would have become the officer like that, I can do. So, you need to set role models in your own role model and identify the qualities of that role model. Try to identify the quality of that role model and start developing those skills. What kind of skills that role model is having, take out those skills. Try to understand and start developing on your own, because what I am trying to say here is, it is not a single day event. This is going to be your life. This is going to your place where you live in the coming generations. Of course, you must be now between 19 to 25 or 30, but the rest of the life, you are going to be champion for your own life. That is more important. So, first of all, somebody should be there in your mind, your role model. So, set a role model, identify the qualities, whatever there in that person, and start developing those skills. If you develop those skills, you keep on, developing those as your assets. Keep an eye on competitive exams. So, my dear friends, it is essential and important. Keep an eye, on competitive exam. What exactly it means? What it says? It means when you start understanding about the competitive world from degree second year onwards, when you are in 18 or 19 years, 17, 18 year old, you should understand what is happening, what kind of new notifications had come at state level or at central level, at public service units, PSUs are there or NTPCs are there. So where do you suit, where your knowledge, where your skills are going to suit. So keep an eye on competitive examinations. So that is more important. Keep attending seminars, workshops, essay writing, elocution and debate competition. Very, very important, because the step by step, the participation, the knowledge, it will prove at the time of the final examination in the Union Public Service Commission or State Public Service Commission. People don't understand when they are in second year, when they are in third year. They think that the college is organizing for their own sake. It is not like that. It is encouraging you, increasing your talent, increasing your skills. Since you wanted to be a part of the public service in the future, these are very, very important. Seminars are important. Workshops are important. Essay writing is important. Elocution is important. And debate competitions are important for all of you. Because these small events, these short events is going to change, is going to help out. It is going to bring out your talent, and it is going to give wonderful career also in future. So don't underestimate those events and be a part of those events and be active, be proactive, I should say, be proactive in those events. Overall, what I wanted to say is, develop a habit of reading books. Dear friends, at this juncture, I would like to tell you that developing a habit of reading books means what? Since you wanted to get into the public services, you need to read the books around administration, polity, governance, success stories, best practices, these kind of things you need to read. But however, you need to have that skill, reading, at least 2 hours before going to bed. If you are reading some sort of book, then it is going to help in your final examination. Morning, you are reading newspaper with an objective of competitive exam. In the evening or whenever you get some leisure time, you are reading the book which is completely addition to your academic books. If you do all these things, definitely
you are on the right track. And this is about the students who wanted to get into the, but as of now, the aspirants, whoever watching this video, the aspirants who have not done so far, please start doing this. So, start reading the textbooks. The moment they entered into any coaching center, people tell them that please read textbooks from 6th class onwards to 12th class, whether it is NCERT or SCERT. At the same time, from 12th to 15th graduation, please read academic books, very standard academic books which will help you to write the answers. Since they did not have competitive orientation at an younger age. So my dear friends, what I wanted to say here is, please read books. Develop a habit of reading books. That will help you to grow into the service. The next important second principle, coaching and preparation. Lot of questions are coming, whether coaching is required or not, whether mentoring is required or not, whether we can prepare on own. But what I say is coaching gives a direction, coaching gives a way, coaching gives inspiration, coaching gives makes you to tell where you are, because so many peers with the same goal, with the same objective comes to the institute. You also stand over there. It must be a 1 month coaching, it must be a 3 months coaching, it must be a 6 months coaching, or it must be a year-long coaching. It helps you. It helps you to reach your goal, in a systematic and scientific way. So, this is the second principle. This is the first principle. We have discussed all the points which are relevant for you. So now the second principle, this is, the second principle, any student is expected to complete between 19 to 20 years. I expect my younger generation of this Telangana and Andhra Pradesh to complete this second principle at 19 and 20 years. That is coaching and preparation. If what are the elements is there in this second principle, let us see. Identify a good institute. Please do some sort of research. Try to understand. Explore the possibilities where you can coach yourself. You can coach by you need to identify the qualified people. Whether the qualified teachers are there or not in that institute, please identify. Experienced, whether the teachers are having hands-on experience or not, please do that. And also whether the faculty is committed or commercial. Please don't go for commercial. Please choose committed faculty, experienced faculty and qualified faculty. These three pillars will be helping to reach your goal. The second one is very good infra, because nowadays education had become commercial. People are going with a lot of fancy advertisements and attracting the young generations who are in villages and mandals and in district headquarters. But however, we do not want that, the students should not get attracted to that kind of fancy advertisement. They need to understand whether they have qualified people are there or not, or experienced subject experts are there or not important, and whether those people are really committed or not. It is very, very essential and important. After finding this after finding this faculty, whether the institute is having good infrastructure and ambience, because these are the factors will help you to learn and grow. So good infrastructure and ambience is also important. And the third important point, now we are living into a technology world, whether the institute is using the technology to disseminate knowledge, to enhance the knowledge of the students or not. That is, so whether the institute is using the technology or not is important. So identify a good institute having this kind of elements which will help you.
The second one is, if you are writing UPSC or if you are writing State Public Service Commission, try to first take the first step after identifying the institute. You go to syllabus. What the syllabus is, how many chapters are there, how many units are there, how many lessons are there. You need to clearly understand the syllabus of that particular course, and you have your own schedule of preparation. You already have 15 years of graduation course, and at the same time, in case if you completed 2 years post graduation, all to put together 17 years of education behind you. And now, how to mold, how to design, how to develop and have a better career and future, you need to have again a 6 months or 1 year schedule in your hand. So you have a good institute, you have syllabus, and you have a schedule. Then when you join in any institute, please attend classes regularly. Without missing the classes, please try to attend the classes. In case, there must be a lot of, because of the pandemic nowadays, people are missing the classes. Then you please form a small group and discuss the subject. So attend classes regularly. Acquire standard books and material. When you attend coaching, either in Hyderabad or any place other, your faculty must be suggesting standard books and material. Please get those material, collect that material, and read books material as suggested by your faculty in your institute. And read as I again said, when you are in coaching also, read newspaper from the point of competitive exam. From the point of competitive exam means daily when you read the newspaper, it is important to understand whether this point, whether this news, it must be local, it must be national, it must be international, it must be related to policy, it must be related to any kind of sports events also. So when you read that particular item, you should get some sort of sense that whether this event going to be a question in my competitive exam. So that kind of sense you need to think of. So read newspaper from the point of competitive exam questions. Be clear. Again, in the last slide I mentioned your goal was set. Now be clear about your goal. Nowadays, what is happening, when you ask the aspirants, when you observe the aspirants, where do you want to go? What kind of profession you wanted to join? Then they said, sir, whatever we will get, we will join, sir. That is the situation as of now in Telangana state. But my dear friends, in a long term, it doesn't work. You need to be clear, because it may be asked you in interview also. If this position is given to you, what kind of changes you are going to bring? How effectively you are going to perform? So that kind of interest you have to develop. So be clear about the goal. Have small peer groups, means your friends group, to discuss the subject. When you join into the institution, you have at least 3 people, 4 people, 5 people, a peer group who are having the same goal and objective, so that during the time you can discuss the subject, you can discuss the issues, so that your knowledge will be enhanced. Watch useful videos related to the subject and exam. It is very important. Nowadays, as I mentioned before, lot of videos are there on YouTube. But what to watch, what not to watch, it is more important. How it comes? It comes through your self-discipline, self-knowledge, your own soul decides what to watch or what not to watch. So my dear friends, watch useful videos. Already you have set a goal and you have an ambition or a passion to join one profession, then watch those videos which inspires you, which makes you motivate, which gives additional knowledge to your book reading
as well as your coaching classes. So the important principle is hard work and consistency, means don't stop or don't pause in the middle. Maybe the pandemic, maybe the classes are on, the classes are off, but already you have decided that you wanted to settle in such a good position where you wanted to do public service, either it is in central services or state services. Be on. I say be on means from morning when you wake up till you go to bed, be on. The dream of that public service always be on your mind, that that should trigger you, instigate you to take you to that place. So now the entire the second principle is hard work and also consistency, means stopping not in between or pausing not in between, regularly making yourself, motivating yourself. So always be on, means be on about your job or be on about your dream job. So now we will discuss, as Dr. Riyaz sir requested me to discuss little bit about the syllabus. So I keep motivating the students on syllabus. So I said, yes, why not? We need to discuss something on Group 1 mains syllabus now. Okay. Group 1 is a topmost job at state level services, where you will be having a very high level position in revenue, in number of departments like municipal commissioner, revenue divisional officer, commercial tax officer. So many positions are there. But at the same time, you need to understand what are these exams are about. How can I have to who can write, what is the eligibility, and how can I fit for this exam. So if you have this kind of orientation from degree second year onwards, it is very easy to crack. If the same orientation if you are having after post graduation, it will be you must be losing 3 years of valuable time, and at the same time again you need to go back and look or revisit your school books, college books. So let us discuss in detail about this Group 1 exam. I hope this presentation would be helpful for the people who are there at nook and corner of this Telangana state, who are living in nook and corner in Telangana state, because I am also doing some sort of helping them, making them to understand and facilitating them, and where their 15 years of graduation or 17 years of post graduation will not go waste, because you have opportunities. Now I am trying to build, there are opportunities, there is a you have undergone, you spent lot of time to your education, your parents have spent lot of money to put you or to complete your post graduation. So how you have to convert this into your dream job, we need to discuss. Yes, oh sorry, how to move this? Here, let us discuss about the Group 1. You will be having a preliminary test. This is again objective type of test. It is 2.5 hours, 2 hours 30 minutes, and you will be having 150 questions. This is completely a preliminary test, where I can say it is a filtering test, because any competitive exam as of now, the aspirants are very huge in number. To filter the aspirant, the first step taken by the agencies is filtering the students. So for that, the preliminary test having 2.5 hours and 150 marks. We will discuss in detail about this preliminary test and this 2.5 hours and 150 marks. The next one is
you will be having a qualifying paper, that is a 10th standard general English. It is again, 3 hours and 150 marks. So this is only a qualifying exam, and the paper 1 is general essay. This is general essay on contemporary issues, on social issues, on some important national, international and local issues, the contemporary issues on general essay. Like, about right now we are having the issue of international relations. There may be a question on that, or there may be a question on water disputes. There may be a question on different communities. There must be a question on women issues, all contemporary issues. This is a general essay. This is 3 hours and 150 marks. And the paper 2 is related to history, culture and geography. This is again 3 hours and 150 marks. And the paper 3 is Indian society, constitution. It is almost like polity and governance. This is also 150 marks. And the next paper is economy and development. The fourth paper is economy and development. It is again 3 hours, 150 marks. And paper 5, these paper 1, paper 2, paper 3, paper 4, all are descriptive. These are all descriptive in nature. And the last important paper is Telangana movement and state formation. Dr.Riyaz sir of this particular Paimantra Institute is the pioneer, and he is a doctorate, and he has done a lot of research and is the right person to teach Telangana movement and state formation. And this is completely all to put together these papers, you will get 900 marks. So now you need to get some sort of understanding. I hope I must be explaining you, I must be elevating you to understand the paper model. There will be a preliminary test. Once you qualify this preliminary test, there is a very simple paper of general English. Take out that. This is, and the rest of the papers are 6 papers, each 150 marks. So you need to score, the total marks is 900 marks. And finally, whoever qualifies this exam, there is an interview. There is an interview of 100 marks. Now you need to understand, if an aspirant wanted to get into the group 1 service, they have to write preliminary test. Once the preliminary test is over, if they qualify in preliminary test, the preliminary test is 150 marks, is multiple choice questions like A, B, C, D, or match the following, or any kind of reasoning questions are there. They have to select one answer out of the 4. Once the students gets qualified to that preliminary test, there is a general English paper which is only a qualifying paper. Other than that, there is a general essay which is related to contemporary issues. Other than that, there are 6 papers. Each paper carries 150 marks. Total is 900 marks. And interview, once they clear it, their prelims, and once they clear it their mains, there will be having one interview that also equally carries 100 marks. My dear students, if you have a thorough understanding on these particular issues, I can say most of the syllabus, particularly for all this, it starts, whether it is a science and technology, whether it is an history, whether it is a polity, or whether it is a governance, anything. A student who is having a commanding, very good commanding over from degree 2nd year, graduation 2nd year, they are really going to make a difference in competitive exam. I am sure, because the syllabus starts from the 2nd year. The 2nd year syllabus is very vast, and that will give enough space for them to write these tests. So if they wanted to write Telangana movement and state formation, you have that books. You have economy, degree 2nd year is economy,
and Indian polity, all these things. My sincere advice to my younger generation of this state and both the states is that please concentrate your graduation with an objective of writing public services if you are interested. I am sure if you are wanted to work with software, if you wanted to get into pharmacy, if you wanted to work as a life sciences in any labs, I am not bothering. Thank you so much. But you know, if you wanted to make any difference in the society, if you wanted to join the public services, again if you are doing BA, BCom and BSc, please don't do that graduation for the sake of doing you having an admission in one college. You do that with an objective that I have to complete these courses perfectly. So there are 6 papers carrying 900 marks and plus 100 marks. So all to put together 1000 marks. I am sure those who are watching this video, they are more serious, they are very serious about understanding the syllabus, and you know, after this video also you must be watching whenever you get time. Then you be serious about understanding these 900 marks and plus 100 marks. 100 marks for interview. Whatever I am trying to share with you, what I am trying to express with you, many questions may come from our discussions. Many questions from you may get from the interviews of the already people who have attended you know, in the interviews at UPPSC. There are some sort of questions are asked in interview. Tell me about yourself. Tell me about your background. Why you wanted to get into the service? What kind of changes are you going to bring into our state government? And you know, like that, you know, can you tell about one interested policy? Can you tell about your one important policy being taken up by the union government? If this commissioner job is given, what kind of reforms you wanted to bring? So I am just trying to share few and a couple of questions as of now. But you know, once you clear your prelims as well as mains, you get a broader understanding where you are going to, what kind of questions are you going to face for the matter, and at the same time how you need to prepare for the interview also. If you are clear, then you know the rest of the life means when you clear your interview at the age of 21 or for that matter 22, 23, the rest of the life you are going to, you know, you are going to govern, you are going to rule, you are going to help, you are going to support, you are going to manage your state. So my dear friends, very very important and essential point you wanted to understand here is there are opportunities, there are positions, how to prepare is important, how to learn is important, the competitive orientation is important. Okay, so now we will discuss little bit about I was asked to discuss about yes, here we said that the preliminary test is there. Now I am going to break down those preliminary tests into bits, and I would like to explain how you can crack, you can crack maximum marks in 150 marks out of this 2.5 hours. I am going to make it very bits and pieces of this preliminary test. Okay, so let us see. There is a preliminary examination. The purpose of this preliminary examination, whether it is national level, whether it is a state level, to filter the people. Again, the preliminary test is divided into certain parts. What kind of questions are they going to ask? They are going to ask you current affairs. It is at regional level, national level and international level. The preliminary test is 2 hours 30 minutes. It is consists of 150 marks. International relations and events. Whatever the events are happening at international level, there must be conference, there must be events, there must be violence issues, whatever the issues. Who was the different questions related to international relations. General science, particularly in that 6 months of time, in the year time, what are the India's achievements, or science and technology, what are the success stories of India. Historically, whatever the success of India, they are going to in general science, particularly in fourth bit, there are environmental, Disaster Management Act. They may ask for National Institute of Disaster Management Act 2005,
and what are the mitigation strategies which are being implemented in India, what are the major disasters had come in India, what are the earthquakes, what kind of tsunamis, so how many people have been killed, what was the names of those tsunamis, these kind of things may be asked in environmental issues. Major chunk is disaster management, how we can prevent those disasters and how we can manage those disasters is very, very important. Economics and social development, you see, because my dear friends, India is so wide, diverse culture, diverse diverse history, diverse geographical area, diverse language. So they may be asking your social development, what kind of programs have been implemented since independence or since 1950 when we became republic. So economic and social development issues, and regarding geography, Indian geography and geography of Telangana, these areas are some of the areas where you need to focus. So here you need to understand there is a preliminary examination. For that preliminary examination, it carries 115 marks. This is the syllabus. You should not move or enter into outside the syllabus. If you know the syllabus well, keep reading. If you are reading a newspaper, whether the world geography is there is not important. Whether it is related to Telangana geography is important. Again, history and culture and heritage of India. You need to read about the history, independence period, pre-independence period, post-independence period. So, history and culture and heritage of India. Okay, now we will discuss about the mains paper, general English paper. This is a qualifying paper, I should say, and here this is a very, very simple paper, like spotting errors, fill in the blanks, related to some grammar. There are jumbled questions, comprehension and precise writing. These are all very, very, this is a minimum marks are enough, not necessary to put maximum amount of time in this slide. This is again 3 hours and marks. When you enter into the institutes, they will detailedly tell you about this qualifying paper and thing. But now I am going to discuss about the general essay, which is in again one more paper, is a written test. Okay, as I mentioned before, it is again 3 hours, 150 marks carrying. Candidate should write 3 essays, selecting from each section compulsory. There are 3 sections are there. From each section they have to select one and they have to write 3 answers. One is contemporary social issues and social problems. We have lot of social problems. Dowry system is one problem, drugs is one problem, alcoholism is one problem, and different tobacco is one problem. Different social problems are there. Violence, gender, violence against women is a problem. How to the questions may be coming from social problem and issues related to socio-economic growth and justice. In the preamble, it is clearly mentioned that the objective of our constitution is bringing justice, socio-economic and political justice. So you may be getting from economics, growth, how we have been growing through our 5-year plans. Now during this 14th Finance Commission, 15th Finance Commission, how the growth levels have been increasing. At the same time, the justice, how we would be able to, this independent 75 years independent India, be able to give some justice to its own people. We need to, the questions related to social issues and problems and economic growth and justice. Section 2, dynamics of Indian politics. We have a wonderful diversity is there. From that, you will be having a question about the politics and constitution. Historical culture and heritage. About the history, culture, about the festivals, about the language, about the diversity, you may be getting question. This is from the section 2. And the section 3 consists development in science and technology, and the last one is education and human resource development.
related to our primary education, secondary education, or university education, or technical education, and where are we now? What kind of challenges being faced by India? So you need to understand, you need to suggest, you need to have your own point of view in making this a general essay. And I am going to discuss little more about the polity, constitution, and the paper third about in this particular exam. This is paper 3. Paper 3 talks about the polity, constitution, Indian society, constitution, and governance. In this paper, again, what are the important areas you need to focus? Because I was asked by Dr. Riyaz sir to concentrate or focus on polity and governance. So let us understand where you are. If you wanted to prepare for the group 1 mains, where you need to improve yourself. Evolution of constitution means historical background of constitution is very, very important. We got independence in 1947. Now again, our constitution got enacted in the year 1950, January 26th, it was commenced. So before that, what was the historical background of constitution? You will learn in evolution of Indian constitution. There was a body elected and nominated. There was a body which framed to write that constitution. You read that subject in Constituent Assembly. Anyhow, we have a constitution. What is the philosophy? What that constitution is going to do? So we will discuss those issues in philosophy of constitution. Preamble, a beautiful, a single page, 85 words. Preamble talks more about the constitution. If you understand, if any citizen of this country understands well about this preamble, which talks about the nature of this country, which talks about the objectives of this constitution, which talks about when it was enacted, it is completely 85, my dear friends, you see 85 words are there. If you are really getting into the competitive exams, be serious to understanding those preamble. Again, salient features of Indian constitution. Indian constitution is a lengthiest constitution, lengthiest written constitution in the world. And a good number of features are there. Like, it is mixed with unitary and federal, longest constitution, and the amendment is with a blind bend of very tough and very easy kind of thing. So we need to discuss. You will be having universal adult franchise. Those are all. We have directive principles of state policy. You have fundamental rights, everything, fundamental rights, fundamental duties, directive principles of state policy, the preamble, everything. We will discuss the salient features of the constitution. We will discuss the basic structure. What is the basic structure of this constitution? What are the several court, Shankari Prasad, judgment, what was that? Otherwise, Keshavananda Bharati, judgment. What is meant by basic structure? Can we amend the constitution or not? Can we amend the preamble or not? Whether the parliament is having the right to, amend the constitution. Whether this Article 356 or Article Constitution Amendment Act, we can act or not. You can see from the basic structure. And also amendment. What is meant by simple amendment? What is meant by amendment with a special majority? What is meant by with simple majority or special majority? And also 50%. There are certain amendments where we can do amendment of this constitution with special majority, either in the Parliament, Rajya Sabha, Lok Sabha, as well as with the 50%, more than 50%, at least 50% from the state. So we need to understand all these things in our syllabus. So at this point, I think I'll yes, we will discuss the nature and very important part of the Indian constitution is
fundamental rights. Article 12 to Article 35 talks about these fundamental rights. There are 6 types of fundamental rights are there. But however, in the syllabus you need to understand nature and scope of fundamental rights and expanding horizons of fundamental rights. What is its enforceability and directive principles of state policy? What is meant by rule of law? Where it is mentioned? How it is going to be useful for the people? And fundamental duties. In 51A, you can see the fundamental duties. So, how fundamental duties are very, very important. Each and every citizen, what is the need of understanding these fundamental duties? It is there in the syllabus. And the third part is parliamentary type of government. Indian government is the parliamentary type of government. The legislative, the executive is responsible for the legislative. So, where we have a president, where we have a prime minister and council of ministers, part of the executive, they are responsible to the parliament. So, we will discuss about the parliament and we will discuss about the union government, president, prime minister, council of ministers, their roles, their responsibilities and their functions, and we will discuss about the parliament powers and also functions. Similarly, at a state level, we have state government like in the national level, their president, here it is a governor, chief minister, council of ministers. So, we also discuss about the governor, chief ministers and council of ministers. And in the legislature parts, powers and functions and legislative privileges. Here we will discuss, there are states where we are having legislative assembly as well as legislative council. But in the total out of 28 states, we have only 6 legislative council. In the rest of the states, it is only unicameralism. Means there only legislative assemblies are there. So, however, in the system of government, we will discuss about the powers and functions of the legislatures. And chapter 4, we will discuss about the judicial system in India. We will discuss about the Supreme Court. We will discuss about the High Court, number of judges, their functions, and the tribunals. Why tribunals have been, came into force, and district judges, and next to that down, judicial review, judicial activism. We will discuss in the judicial system in India. And an important 5th chapter is, since our country is a federal type of government, in the Government of India Act 1935, it was mentioned, Government of India Act 1935, it is a federal type of government. So, how the center and state relations are there? The division of powers have been taken place. There is a central list, there is a state list, there is a concurrent list. Means, on some topics, the central government can take decisions. On some topics, the state government can take topics. On some issues or some subjects, both the governments, means that is a concurrent list. So, we will discuss in detail about the state and central relations. We also discuss about issues and challenges. Over a period of time, there are certain issues are coming up from the states, there are some issues are coming up from the central, and those issues can be discussed in this particular chapter. And local self-government. In the year 1992, there was a Constitutional Amendment Act with regard to rural local bodies as well as urban local bodies. That is called rural local bodies is 73rd Constitutional Amendment Act, and urban local bodies is 74th Constitutional Amendment Act. So you may be getting a question. For example, nowadays the government of India have selected some cities as a Amrut cities, some cities as a smart cities. So describe about the smart cities, how those smart cities are going to change your urban scenario. You may be getting a question. So you need to write about we have a 3-tier system, right? Central government, state government and local government. In that local government, there are important milestones of reform, that is 73rd and 74th Constitutional Amendment Act. You need to read this local self-government. And
resolution of state disputes related to water dispute. There is a Godavari water disputes on between the Telangana, Maharashtra, as well as in Andhra Pradesh. There is a Kaveri water dispute issues. Similarly, there are water disputes, those challenges of implementation in those water disputes. You need to read. Okay, so I think this is the syllabus which is related to polity. We come to end to the polity, but particularly in group 1, there are issues related to governance also. There is another paper related to governance. Now we will discuss about the governance issue. So governance, how the government is functioning. To understand the functioning of that particular government, the governance is a tool to measure. So what kind of governance is there? For example, if you take a state government, how they are implementing public policy, what kind of changes they are trying to bring for the welfare and the development of that particular people. So we will see from the point of the governance. And good governance, we will see whether the government is accountable to the people, whether the people's participation is there, whether that government is responsive. These are important elements of good governance. So we will discuss good governance and good governance in governance chapter. And e-governance, nowadays, to make transparent, to make more accountable, that technology is putting into the governance issues. For example, now if you want a driving license, if you want a train ticket, if you want to pay your tax, if you want to take a date of birth certificate, earlier days there was a lot of time you used to take and lot of money is required, and there was lot of a role of middlemen into that process. Now without any human interface, governments are trying to bring e-governance system. We will discuss these e-governance applications. For example, now if you want a driving app, you can pay online and you can download your certificate online. So what kind of measures are coming in different systems? Not only transport department, there must be rural development department, there is a revenue department, there must be urban development department. To provide good governance, the governments are trying to bring e-governance applications and models and providing to its citizens a good governance models. And again we will discuss about governance at union level. Means here different positions like cabinet secretariat, prime minister, official and central secretariat and various departments, as well as constitutional bodies like Election Commission of India, Union Public Service Commission, Controller and Audit General, Finance Commission, Central Finance Commission and National Commission for SCs. These are the constitutional bodies. We will also discuss as part of the governance, and also parliamentary committees, different committees, parliamentary groups. We will discuss as part of the governance. We also discuss governance at state level. In the previous slide, we discussed about the governance at a national level. Here, governance at a state level and district level. We will discuss about the secretariat at a state and different regional directorates and district collector and district administration and Institute of Rural Governance and powers like municipal corporations, municipalities, Nagar Panchayats and Jilla Parishads and Mandal Praja Parishads and also village panchayats in this topic. And the system of services, how the government is trying to deliver their services like PDS system, like Narega system, all these things we will discuss here. Cooperatives and State Finance Commission. According to the 73rd and 74th Constitutional Amendment Act, the state government is expected to establish a State Finance Commission to assess the funds of these rural and urban local bodies and also give enough funds for them for their self-sustaining. So whether we will also read or study the State Finance Commission. And devolution of powers and finances means whether the state government is giving enough powers for the local authorities or local governments or not, we will discuss here. And development of corporations belongs to scheduled caste,
scheduled tribes, BCs, minorities. You know, as the directive principles of state policy says to the governments have to make enough programs for the particularly scheduled castes, scheduled tribes and backward classes and physically challenged people. So we will read about what kind of programs have been taken by the government, how far they are successful, what are the challenges they are facing in this chapter. Control over administration, whether it is a legislative, executive or judicial, what kind of control they are having, we will discuss in this chapter. So yes, the government is proking, you know, for example, in the state government, lot of programs are happening. Like, you know, Kalyana Lakshmi is a program, Mission Bhagiratha is a program, and is a policy kind of program. KCR Kit, it is a part of, you know, public health, reproductive and child health program, public distribution system. Otherwise, you know, in Raitu Bandhu is a program. Recently, one more Dalita Bandhu program is coming up. So we will read programs, agencies, institutions for the development of urban and rural areas. The governments, when before coming to the power, they promise its citizens that they will do certain programs for their own development or welfare. So we, as part of the governance, we need to understand what kind of programs that particular government. For example, for that matter, in Andhra Pradesh, Navaratnalu is a larger perspective program announced by the current government, and they have been implementing. So being a student or a competitive aspirant, particularly from that area, you need to have a thorough understanding of that Navaratnalu program. In Telangana state also, more than 30 programs have been launched, and that is related to education, that is related to health, that is related to livelihoods. So you need to understand what are those programs, when was it launched, what are their objectives, how far those are successfully implemented, what are the challenges being faced by the government in implementing those programs. So people-centered participatory development, it is very, very important. Whenever any program is taking place, whenever any program is checked out, whether the people participation is there in designing that particular program is not very, very important. Means when the people participate, you know, if you are implementing a program for children, whether the children participation is there or not important. When you are chalking out any program related to women, whether the participation of that women in that program is there, whether the participation of women in that implementation of that program is there or not important. For example, for that matter, if you are implementing one welfare and development program for the tribals, whether the participation of tribal groups are there or not, that is important. So people-centered participatory development, whether the government is people-centered or not, whether the people participation is or not, whether the benefits are going to directly to the people or not, it is very important. And poverty elevation programs, you know, the union government, the state government with their rural development efforts, there are a lot of poverty. Mahatma Gandhi National Rural Employment Guarantee Scheme, this is one of the poverty elevation program. You know, there are another skill development programs are there. So you need to read all those poverty elevation programs. Women empowerment and inclusive growth. Dear friends, what is development we need to understand. When there is an involvement of women, physically challenged, old people, means transgender, all the people who are there in the society, they should be part of the development. That is called inclusive growth, because India is so diverse. India is having diverse cultures, diverse geographical areas, diverse languages, rich, poor, middle class. But what kind of growth we are expecting? Inclusive growth means everyone should be part of this growth. So women empowerment, again we need to empower women and be a part of this growth, and we are looking forward for inclusive growth. And rights related to health, food security, education, this is related to your rights, and food security, education, issues and challenges. So it is important to understand the subject first. So debates, what kind of debates were held in the development process, and state and provision of services, state and market, and public-private partnership.
you know, there is a larger momentum, particularly whoever there in the rural areas, you would be able to understand there is a huge network of self-help groups. So how self-help groups are contributing for this development? How NGOs, there is a good rise of NGOs in the development process. Whenever the government wanted the non-governmental organization join their hands in related to education, related to health, related to livelihoods, NGOs. So you need to understand the role of NGOs in the development, the role of civil society organizations, CBOs, civil society organizations, or community-based organizations in the development. Another important thing is public-private partnership. Earlier, any development model was done by the public, means the government side. But over a period of time, you must be observing that public-private partnership, because you see, if you wanted to have a good roads, the private enterprise is coming in and providing their resources. For example, if you travel on any national highway, you need to pay toll gate. What is meant by this toll gate? Means the government entered a partnership with the private agency, where the private agency bringing in some sort of investment and providing services to the citizens, and they are charging for that. For example, if you go to Shamshabad airport, they charge from our parking fee, and from different, because one company had come and put and given a good nice airport, and they are charging. So slowly there are private players entering into the services of the government. There is a public-private partnership is there, and this public-private partnership providing the services, but you need to understand what is this public-private partnership is. Then corporate social responsibility. In the year 2013, the government of India made an enactment to all companies to have a corporate social responsibility. According to that, 2% of their profits they need to spend to the communities for their welfare and development. So here, people come down and provide some sort of not like earlier charity. There is a compulsion for them to provide some sort of developmental activities they have to spend. And the last one is ethics and values of administration. When you are into service, how you have to be neutral regarding to the your stakeholders, your community, or the other players around you, how you have to take a neutral decisions, how you should be a committed person, how you have to deliver on behalf of the government. You are the person showing a face to the people. So how you should be a committed bureaucracy, and how you have to maintain very good harmonious relationship with the elected representatives and also civil services. How you should be accountable to the government, accountable to the people, accountable to your constitution. How you have to be there, accountability in that, and prevention of corruption in administration. How you make sure the prevention measures with regard to corruption. And non-constitutional body, like we will also read about the non-constitutional bodies like Central Vigilance Commission, Central Bureau of Investigation, Lokayukta. These are some of the organizations, and also there were administrative reforms in the year 1966 as well as 2005. So my dear friends, here in this given time, I try to explain the syllabus. These are the points, but now you start thinking more about each one of the points. You try to grab as much as material from your standard textbooks or reputed textbooks and understand yourself. This is the syllabus with regard to polity as well as governance. So now the ball is in your court to make it yourself very confident, to make it yourself more knowledgeable. You need to think of how you can be very good at on this subject. You came to know that there is a preliminary test, one, there is a English test, there is a essay, as well as there are 6 papers. Out of the 6 papers, I tried to brief,
I try to give the knowledge which I have in this given time to make you understand, to make you empower, to make you really do good in your exams. So at the last, I congratulate all the people who are watching this video, or the people whoever watch whenever they get time, and I thank on this holiday, I thank Dr. Riyaz sir for giving this wonderful opportunity where I can really help out, facilitate, I can mentor and guide a huge number of younger generations where their dreams are coming to the services. Thank you so much. Keep studying, keep learning, be focused, and wish you all good luck. Thank you so much. Good wishes to all. First, I express my sincere thanks to Dr. Srinivas, who delivered a wonderful lecture on Group 1 preparation. నేను చాలా సందర్భాల్లో క్లాసెస్లో చెప్తూ ఉంటాను, అదేంటంటే మనం శిఖరాన్ని ఎక్కాలని ప్రయత్నం చేస్తే ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కే ప్రయత్నమే చేయాలి. ప్రపంచంలో అది అన్నిటికన్నా అతి ఎత్తులో ఉన్న పర్వత శిఖరం. ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కిన మనకి కిలిమంజీరో కానీ, ఫిజియామా కానీ, మిగతా ఏ పర్వత శిఖరాలు కానీ మనకు సులభంగా మళ్ళీ అధిరోహించే అవకాశాన్ని ఇస్తాయి. బికాస్ వీ ఆర్ హ్యావింగ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ది క్లైంబింగ్ ద ఎపెక్స్. అలాగే శ్రీనివాస్ గారు చాలా కష్టపడి చాలా స్లైడ్స్ తయారు చేసి చాలా క్లియర్గా చాలా డీటెయిల్డ్గా హౌ టు ప్రిపేర్ ఫర్ గ్రూప్ 1 అనే దాని మీద చాలా డీటెయిల్గా లెక్చర్ ఇచ్చారు. ఐ రియల్లీ వండర్డ్ బై లిజనింగ్ హిజ్ లెక్చర్, ఏ వండర్ఫుల్ సెషన్ ఫ్రమ్ హిమ్. నా అపీల్ ఏంటంటే దోస్ హూ ఆర్ గెటింగ్ ప్రిపరేషన్ ఫర్ డిఫరెంట్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్, దట్ ఈస్ గ్రూప్ 1 లేకుంటే గ్రూప్ 2 లేదా గ్రూప్ 3, గ్రూప్ 4,
లేకుంటే మనకు టీఆర్టీ ఎగ్జామినేషన్, టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్, లేకుంటే ఎస్ఐ, పోలీస్ కానిస్టేబుల్, అది ఎగ్జామ్ ఏదైనా కావచ్చు. కానీ మనం ఒక లెవెల్లో ప్రిపేర్ అయితే మనం డెఫినెట్గా దాని కింది లెవెల్లో ఉండే ఏ ఎగ్జామ్నైనా సాధించే అవకాశం ఉంటుంది. అట్లాగే స్టూడెంట్స్ ఎవరైతే సీరియస్గా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు ఆ ప్రిపరేషన్ కంటిన్యూ చేయాలని కూడా నేను కోరుకుంటున్నాను. జస్ట్ నౌ ఐ రిసీవ్డ్ ఏ వీడియో, స్మాల్ బిట్ ఆఫ్ వీడియో ఫ్రమ్ ఏ టెలివిజన్, అంటే ఒక విజన్ నుంచి బయటకు వచ్చింది. అది ఒక ఛానల్ నుంచి. అదేంటంటే ఫ్రమ్ సెప్టెంబర్ 1st ఆన్వర్డ్స్ ది తెలంగాణ గవర్నమెంట్ ఈజ్ గోయింగ్ టు ప్లాన్ ఫర్ ఈ ఆఫ్లైన్ క్లాసెస్ 8th క్లాస్ టు పీజీ. ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో ఆగస్ట్ 16th రోజున క్లాసెస్ స్టార్ట్ అయినాయి. తెలంగాణలో మనకి సెప్టెంబర్ 1st నుంచి క్లాసెస్ ఆరంభమవుతున్నాయి. కొన్ని 5 month కెరీర్ పాయింట్ ఈజ్ గోయింగ్ టు లాంచ్ ది ప్రిపరేటరీ క్లాసెస్ ఫ్రమ్ మండే ఆన్వర్డ్స్, దట్ ఈస్ 23rd September onwards, the 23rd August onwards to September 1st. ఒక 1 week ఫ్రీ డెమో క్లాసెస్ చెప్తుంది. దాని తర్వాత సెప్టెంబర్ 2వ తారీఖు నుంచి మనకి ఫుల్ ఫ్లెడ్జ్డ్ క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. ఎవరైతే రియల్గా చాలా సిన్సియర్గా డెఫినెట్గా గవర్నమెంట్ జాబ్ సంపాదించాలి, అదే మన లక్ష్యంగా ఉండాలి, మన జీవితాన్ని మార్చుకోవాలి, మనకు ఆస్తులు లేవు, పాస్తులు లేవు, మనకు పెద్ద సంపద లేదు, మన ఫాదర్ మన జనరేషన్ ఎవరు కూడా రిచ్ కాదు, చదువు మాత్రమే మన జీవితాన్ని మారుస్తుంది, చదువు మనకు గొప్ప సంస్కృతిని ఇస్తుంది, చదువు మనకు ఒక సోషల్ స్టేటస్ ఇస్తుంది అనుకునే వాళ్ళు నోటిఫికేషన్స్ రావడానికి అనుకూలమైన వాతావరణం వచ్చింది. కాబట్టి ఐ అపీల్ ఆల్ ఆఫ్ యూ కైండ్లీ ప్రిపేర్ సీరియస్. మీకు ఒక వీలైతే మండే నుంచి 5 month కెరీర్ పాయింట్లో ఫ్రీ డెమో క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 4 వరకు క్లాసెస్ కంటిన్యూ అవుతాయి. అవి అటెండ్ చేయండి. అట్లాగే 5 month కెరీర్ పాయింట్ నుంచి వితిన్ షార్ట్ పీరియడ్లో మీకు ఆన్లైన్ రెగ్యులర్ క్లాసెస్ కూడా ఈవినింగ్ సెషన్ జరుగుతాయి. ఆల్రెడీ కొంతమంది స్టూడెంట్స్ అడ్మిట్ అయ్యారు. ఆల్రెడీ ఆఫ్లైన్లో కొంతమంది స్టూడెంట్స్ జాయిన్ అయినారు, ఆన్లైన్లో కూడా స్టూడెంట్స్ జాయిన్ అయినారు. వాళ్ళకి నా రిక్వెస్ట్ ఏంటంటే ఆఫ్లైన్ క్లాసెస్ని మండే నుంచి స్టార్ట్ చేస్తున్నాం, ఫ్రీ డెమో, దాని తర్వాత రెగ్యులర్ క్లాసెస్. ఆన్లైన్ క్లాసెస్ని వితిన్ 1 weekలో వీఆర్ గోయింగ్ టు హ్యావ్. ఒకటి మీకు 5 month సంబంధించిన ఫోన్ నెంబర్ మీ అందరి దగ్గర ఉంది. దయచేసి మీరు ఆ ఫోన్ చేస్తే, మీరు ఆ ఫోన్కి నెంబర్ ఇస్తే మేము వాట్సాప్ గ్రూప్లో ఇంక్లూడ్ చేస్తాం. లేదా ఇప్పుడు చాట్లో పెట్టినా కూడా మేము ఇమీడియట్గా వాట్సాప్ గ్రూప్లో ఇంక్లూడ్ చేస్తాం. రెగ్యులర్గా 5 monthతో మీరు ఉండడం వల్ల ఎప్పుడైనా మనం వెన్ వీఆర్ గెటింగ్ ప్రిపరేషన్, మన జీవితంలో ఒకటే గుర్తుపెట్టుకోండి, వెన్ వీఆర్ గెటింగ్ ప్రిపరేషన్, మనం ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నా మొట్టమొదటిసారిగా మనం చేయాల్సింది వీ హ్యావ్ టు క్రియేట్ అన్ అట్మాస్ఫియర్ అరౌండ్ అండ్ సరౌండెడ్ అస్. మన చుట్టూ ఒక వాతావరణాన్ని క్రియేట్ చేసుకోవాలి మనం. అంటే మనం ఏ వాతావరణం అయితే క్రియేట్ చేసుకుంటామో ఆ వాతావరణమే నడిపిస్తుంది. మన ఇంట్లో ఉంటే ఒంటరిగా ఉంటాం మనం, అదే నలుగురిలోకి వస్తే మనకు తెలియక ఒక ఆనందం వస్తుంటుంది. కొంచెం ఎప్పటికీ విద్యార్థుల మధ్యన ఉండాలి, మనలాగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అయ్యే వాళ్ళ మధ్యన ఉండాలి. వెన్ యూ ఆర్ హ్యావింగ్ దట్ టైప్ ఆఫ్ గ్యాదరింగ్, వెన్ యూ ఆర్ అలాంగ్ విత్ ది కాంపిటేటివ్ ఫ్రెండ్స్, then only you are having the inspiration and you are going to strengthen your aspiration. Definitely you are going to get success. కాబట్టి మీరు మీ చుట్టూ యూ హ్యావ్ టు క్రియేట్ అన్ అట్మాస్ఫియర్. దయచేసి మీ చుట్టూ ఒక వాతావరణాన్ని క్రియేట్ చేసుకోండి. మీ చుట్టూ ఒక అద్భుతమైన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అయ్యే ఫ్రెండ్స్ని క్రియేట్ చేసుకోండి. మీ చుట్టూ ఉండే ఫ్రెండ్స్, మీ చుట్టూ ఉండే వాతావరణము మిమ్మల్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వైపు నడుపుతుంది. కాబట్టి 5 month కెరీర్ పాయింట్ వాట్సాప్ గ్రూప్స్ ద్వారా, అట్లాగే మనకి రెగ్యులర్ క్లాసెస్ ద్వారా మీకు ఆ వాతావరణాన్ని క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తుంది. దయచేసి మీ నెంబర్ని మీరు పబ్లిక్ టాక్లో పెట్టండి, మేము వెంటనే మేము నోట్ చేసుకుంటాం. లేదా 5 month కెరీర్ పాయింట్ ఫోన్ నెంబర్ చివరిలో వస్తుంది, ఆ నెంబర్కి ఫోన్ చేసి యాడ్ మై నెంబర్ ఇన్ యువర్ వాట్సాప్ గ్రూప్స్ అన్నా మేము ఇమీడియట్గా మనం యాడ్ చేసే ప్రయత్నం చేస్తాం. ఇది బేసికల్గా నేను చెప్పేది. మార్నింగ్ నేను కాసేపు క్లాస్ తీసుకున్నాను, కానీ అప్పటికే మనకి అనేక మంది లెక్చరర్స్ వెయిట్ చేస్తుండడం వల్ల నేను ఊరికే ఇంట్రొడక్షన్ చేసి వదిలిపెట్టాను. ఇప్పుడు నేను క్లాస్లోకి వచ్చే ప్రయత్నం చేస్తాను. నేను కొద్ది నిమిషాలే తీసుకుంటాను. మై లెక్చర్ విల్ గో ఇన్ బోత్ లాంగ్వేజెస్, దట్ ఈస్ ఇన్ ఇంగ్లీష్ యాజ్ వెల్ యాజ్ ఇన్ తెలుగు. ఇంగ్లీష్ మరియు తెలుగు భాషల్లో కొనసాగుతుంది. నేను సింపుల్గా ఒక 2-3 విషయాలు చెప్పి నేను క్లోజ్ చేస్తాను. మనకి నేను ఆల్రెడీ ఐ మేడ్ లాట్ ఆఫ్ వీడియోస్. అవి నా ప్రీవియస్ వీడియోస్ తెలంగాణ ఉద్యమం మీద చాలా సుదీర్ఘమైన వీడియో చేశాను. ఒకసారి చూడండి, అది మీకు హౌ టు గెట్ ప్రిపరేషన్ ఫర్ తెలంగాణ అనే దాని మీద మీకు తెలుస్తుంది. తెలంగాణ మూవ్మెంట్ క్లాస్ బై డాక్టర్ రియాజ్ అని కొట్టినా వస్తుంది, డాక్టర్ రియాజ్ సార్ క్లాస్ ఆన్ తెలంగాణ మూవ్మెంట్ అని కొట్టినా వస్తుంది. ఆ వీడియో చూడండి.
అట్లాగే తెలంగాణ హిస్టరీ మీద, తెలంగాణ కల్చర్ మీద కూడా ఐ డిడ్ నెంబర్ ఆఫ్ వీడియోస్. వాటి ఒకసారి చెక్ చేయండి. తర్వాత రేపటి నుంచి ఎవరైతే క్లాస్కి అటెండ్ చేస్తారో వాళ్ళకు కూడా నేను క్లాస్ ఫ్రీ క్లాస్లో తీసుకుంటాను. భవిష్యత్తులో కూడా నిజంగా ఆర్థికంగా మీకు సరి అయిన సపోర్ట్ లేకుంటే డెఫినెట్గా వీ విల్ హెల్ప్ ఫ్రమ్ అవర్ సైడ్. నౌ ఐఎమ్ కమింగ్ టు ది పాయింట్. Friends, I already told you number of times that how to get preparation for competitive examination. ఇందులో నేను మేజర్గా ఈరోజు క్లాస్లో మేజర్గా ఫోకస్ చేస్తుంది హౌ టు స్టార్ట్ అవర్ ప్రిపరేషన్ రిగార్డింగ్ తెలంగాణ రిలేటెడ్ ఇష్యూస్. తెలంగాణ సంబంధిత అంశాలను మనం ఎలా చదవాలి, తెలంగాణ సంబంధిత అంశాలను ఎలా మొదలు పెట్టాలనే విషయాన్ని నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ది టోటల్ క్వాలిఫికేషన్స్ ఐ have from Telangana only. I studied from Kakatiya University, I studied from Usmania University, and also I worked in Kakatiya University, and also I worked in Indira Gandhi National Open University. Because of nakunna experience atlage I visited some countries as a purpose of my research orientation. Kabatti nakunna anubhavalni atlage I participated in Telangana movement, and I wrote books on Telangana movement, culture and history, and I wrote number of articles regarding competitive examinations. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే ఒక ఇన్స్పిరేషన్ మీకు వచ్చి మీరు కూడా చక్కగా చదివి తెలంగాణ సమాజం ఏదైతుందో అది అన్ని రంగాల్లో అభివృద్ధి చెందే కోణంలో మీ పార్టిసిపేషన్ ఉండాలి. కోసం ఒక తెలంగాణ మట్టి బిడ్డగా, తెలంగాణ మట్టి పరిమళాల వాసనలని ఆస్వాదించిన వాడిగా, తెలంగాణ ఉద్యమాల్లో పాల్గొన్నవాడిగా, తెలంగాణ విద్యార్థులకు నా వంతు నేను సైతంగా కొంత కాంట్రిబ్యూట్ చేసే క్రమంలోనే 5 month కెరీర్ పాయింట్ నడిపిస్తున్నాను. ఐఎమ్ సీకింగ్ యువర్ కోఆపరేషన్. అందుకోసం దయచేసి నేను మీకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే డెఫినెట్గా మీరు 5 month కెరీర్ పాయింట్ ద్వారా మీ కెరీర్ని ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేయండి. మీరు జాయిన్ అయితే సంతోషం, జాయిన్ కాకుండా యూ కెన్ కంటిన్యూ ఇన్ అవర్ గ్రూప్స్. అట్లాగే యూ కెన్ కాల్ అస్, యూ కెన్ మీట్ అస్, అండ్ యూ కెన్ గెట్ సజెషన్స్. నౌ ఐఎమ్ కమింగ్ టు ది పాయింట్. నేను చాలా సందర్భాల్లో మీకు విషయం చెప్తూ వచ్చాను, అదేంటంటే వాట్ వీ హ్యావ్ టు ప్రిపేర్. టుడే ఐ మేడ్ దిస్ స్లైడ్స్ ప్రిపరేషన్ విత్ ద హెల్ప్ ఆఫ్ అవర్ ఫ్రెండ్ మిస్టర్ చక్రవర్తి. కాబట్టి నేను తెలంగాణ అంశాలకు సంబంధించిన విషయాలను ఈరోజు తెలుగులో స్లైడ్స్ రూపంలో చెప్తున్నాను. డెఫినెట్లీ ఐ గో ఇన్ ది ట్రాన్స్లేషన్ టు ఇంగ్లీష్. మనం తెలంగాణకు సంబంధించిన బేసిక్స్ని మనం ఎట్లా చదవాలి, ఇక్కడ నుంచే మన ప్రిపరేషన్ స్టార్ట్ అవుతుంది. బికాస్ ఫ్రెండ్స్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్, వెరీ సింపుల్ లెక్చర్ నాది, పెద్దగా నేనేమి జైగాంటికల్ ఇష్యూస్లోకి పోవట్లేదు, వెరీ సింపుల్గా చెప్తున్నాను. ఫ్రెండ్స్, కైండ్లీ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ ఎస్పెషల్లీ వెన్ యూ ఆర్ గెటింగ్ ప్రిపరేషన్ ఫర్ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఓరియంటెడ్ ఎగ్జామినేషన్స్, or you are getting preparation for sub inspector of the police, or police constable, or municipal ward officer, or the Gurukula society teacher jobs, లేకుంటే ఇంకా ఏదైనా ఎగ్జామ్ తెలంగాణలో జరిగే ఎగ్జామ్ ఏదైనా, లేదా మీరు ఆంధ్రప్రదేశ్లో ఎగ్జామ్ అయితే ఆంధ్రప్రదేశ్ ఓరియంటేషన్లో, అందులో మనం తెలంగాణ సమాజంలో మనం పనిచేయాలి. వీ హ్యావ్ టు వర్క్ ఇన్ తెలంగాణ సొసైటీ. బికాస్ వీ హ్యావ్ టు వర్క్ ఇన్ తెలంగాణ సొసైటీ, వీ హ్యావ్ టు అండర్స్టాండ్ తెలంగాణ సోషల్ స్ట్రక్చర్, we have to understand Telangana heritage culture, we have to understand Telangana governance, we have to understand Telangana emotional feelings, and we have to understand the Telangana social composite issues. Because of that, as a group 1 officer, as a group 2 officer, as a group 3 or a group 4, as a sub inspector of police, as a teacher of Gurukula, as a teacher of Jilla Parishad school, as a teacher of any government institutions or Singareni colleges, or you as a assistant engineer of examination, as a medical officer, మీరు ఎక్కడ ఏ జాబ్ చేసినా కూడా తెలంగాణ సమాజంలోనే జాబ్ చేస్తారు. కాబట్టి మీరు ఎక్కడ మీరు మీ సర్వీసెస్ ఇచ్చిన తెలంగాణ సమాజానికే ఇస్తారు. కాబట్టి మీరు తెలంగాణ వాళ్ళుగా ఈ ప్రాంతంలో ఎగ్జామ్స్ రాయబోతున్నారు. కాబట్టి సహజంగా మీకు తెలంగాణకు సంబంధించిన మనకు బేసిక్ ఇష్యూస్ మీద మనకంటూ అవగాహన ఉండాలి. ఇందులో ఐ సజెస్ట్ యూ, when you wanted to prepare for Telangana related issues, first మీరు బేసికల్గా స్టార్ట్ చేయాల్సింది తెలంగాణ జియోగ్రఫీ. అంటే మీ ప్రిపరేషన్ ఎక్కడ స్టార్ట్ కావాలంటే యూ హ్యావ్ టు స్టార్ట్ యువర్ ప్రిపరేషన్ ఫ్రమ్ తెలంగాణ జియోగ్రఫీ. ఈ తెలంగాణ జియోగ్రఫీ మీద మార్కెట్లో దేర్ ఆర్ నెంబర్ ఆఫ్ బుక్స్ ఆర్ దేర్. ఐ సజెస్ట్ ఓన్లీ 2 books. ఒకటి తెలుగు అకాడమీ వాళ్ళు, దే పబ్లిష్డ్ ఏ బుక్ ఆన్ తెలంగాణ జియోగ్రఫీ. తెలంగాణ జియోగ్రఫీ మీద
ఇన్ తెలుగు మీడియం యాజ్ వెల్ యాజ్ ఇన్ ఇంగ్లీష్ మీడియం. తెలుగు మీడియంలో అట్లాగే ఇంగ్లీష్ మీడియంలో తెలంగాణ జియోగ్రఫీ మీద పుస్తకం వేశారు తెలుగు అకాడమీ వాళ్ళు. ఇఫ్ యూ వాంట్ టు రీడ్ ద బుక్ దట్ ఈస్ గుడ్ ఫర్ యువర్ బేసిక్. అంటే తెలంగాణ సమాజాన్ని అర్థం చేసుకోవాలంటే మనకు మొట్టమొదటిసారిగా తెలియాల్సింది ఫస్ట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ తెలంగాణ జియోగ్రఫీ, వాట్ ఆర్ ద బౌండరీస్, వాట్ ఆర్ ద నేచురల్ రిసోర్సెస్, వాట్ ఆర్ ద మినరల్స్, and what is the transport facilities, and what are the administrative blocks. All these things we have to get to understand. కాబట్టి మీరు మొట్టమొదటిసారిగా వెరీ సింపుల్గా మీరు తెలంగాణ ప్రిపరేషన్కి పోయినప్పుడు కైండ్లీ యూ హ్యావ్ టు రీడ్ ద బుక్ తెలంగాణ జియోగ్రఫీ. ఆ తెలంగాణ జియోగ్రఫీని డెఫినెట్ చదవండి. తెలుగు అకాడమీ వాళ్ళు వేసిన పుస్తకాన్ని చదవడం మంచిది. అట్లాగే కొంతమంది మిత్రులు ప్రసన్న హరికృష్ణ లాంటి కొంతమంది మిత్రులు, అట్లాగే రాజిరెడ్డి అనిల్ అట్లాంటి మిత్రులు కొంతమంది దే పబ్లిష్ అనదర్ బుక్. అలాగే చంద్రమోహన్ లాంటి మిత్రులు దే పబ్లిష్ అనదర్ బుక్ దట్ ఈస్ తెలంగాణ జియోగ్రఫీ. అది విన్నర్స్ పబ్లికేషన్ వాళ్ళు వేశారు. ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ, మిమ్మల్ని నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీరు డెఫినెట్గా విన్నర్స్ పబ్లికేషన్ పుస్తకాన్ని కూడా కొనండి. అంటే మీరు ఇఫ్ యు ఆర్ ఫ్రమ్ అది వాళ్ళకి ఇంగ్లీష్ మీడియం పుస్తకం లేదు, విన్నర్స్ పబ్లికేషన్ దట్ ఈస్ ఓన్లీ తెలుగు మీడియం. ఇఫ్ ఆర్ కంపల్సరీ ఇంగ్లీష్ మీడియం అయితే మీరు డెఫినెట్లీ గో ఫర్ ది బుక్ ఆఫ్ తెలుగు అకాడమీ. కాబట్టి రెండు పుస్తకాలు మార్కెట్లో బెస్ట్గా ఉన్నాయి. ఇంకా చాలామంది రాశారు. కొంతమంది ఆంధ్ర రైటర్స్ కూడా తెలంగాణకి రాకుండా తెలంగాణ జియోగ్రఫీ చూడకుండా కూడా రాసిన పుస్తకాలు ఉన్నాయి. వాటి తెలుగు నేను పోవట్లేదు. బట్ ఐ సజెస్ట్ ఓన్లీ టూ వెరీ సింపుల్ థింగ్స్. వన్ ఈస్ యూ హ్యావ్ టు పర్చేస్ ది జియోగ్రఫీ పబ్లిష్డ్ బై తెలుగు అకాడమీ. అనదర్ బుక్ ఈస్ బై విన్నర్స్ పబ్లికేషన్. ఈ రెండు పుస్తకాలను ఏదైనా ఒక పుస్తకం చదవండి. యూ ఆర్ గోయింగ్ టు గెట్ నాలెడ్జ్. వెరీ సింపుల్గా చెప్తున్నాను. ఇక్కడ పుస్తకాలను చదవకుండా సబ్జెక్ట్ అర్థం కాదు. అలాగే 5 మంత్ర కెరీర్ పాయింట్లో కూడా ప్రీవియస్లో కొన్ని వీడియోస్ చేసాం. కైండ్లీ గెట్ ఇట్, అవి చూడండి. గిరిధర్ గారు కొన్ని వీడియోస్ చేశారు, చూడండి. ఆఫ్టర్ తెలంగాణ జియోగ్రఫీ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ రిగార్డింగ్ తెలంగాణ హిస్టరీ. నేను పదే ఎందుకు చెప్తున్నానంటే మనకు కొన్ని బేసిక్ పుస్తకాలు తెలియాలి. అంటే ఇప్పుడు నేను లెక్చర్స్ ఈ ఒక్క లెక్చర్లోనే ఐ కాంట్ గివ్ ది టోటల్ పిక్చర్ రిగార్డింగ్ ది టోటల్ తెలంగాణ, నాకు సాధ్యం కాదు. కాబట్టి నేను కొంత సజెస్ట్ చేస్తున్నాను. బికాస్ వెన్ యూ ఆర్ స్టార్టింగ్ యువర్ ప్రిపరేషన్, ఈ రోజు నుంచే మీరు ప్రిపరేషన్లోకి రండి. నేను తర్వాత సబ్జెక్ట్లో కూడా వెళ్తాను. ఐఎమ్ గోయింగ్ ఫర్ ది సబ్జెక్ట్ ఆల్సో, నేను సబ్జెక్ట్ గురించి చెప్తాను. కానీ నౌ ఐఎమ్ గోయింగ్ టు గివ్ జస్ట్ పిక్చర్ రిగార్డింగ్ ది థింగ్స్. ఈ తెలంగాణ జియోగ్రఫీ తర్వాత యూ గో ఫర్ తెలంగాణ హిస్టరీ. తెలంగాణ హిస్టరీ కోసం ఐ సజెస్ట్ ఓన్లీ 2 బుక్స్. వన్ ఈజ్ BA ఫైనల్ ఇయర్ తెలంగాణ హిస్టరీ అండ్ కల్చర్. అది మా గురువు ప్రొఫెసర్ అడపా సత్యనారాయణ గారు ఆధ్వర్యంలో రాయబడ్డ పుస్తకం అది. దట్ బుక్ ఈజ్ అవైలబుల్ ఇన్ బోత్ లాంగ్వేజెస్, తెలుగు యాజ్ వెల్ యాజ్ ఇన్ ఇంగ్లీష్. అది ఆ పుస్తకం ఏంటంటే తెలంగాణ హిస్టరీ అండ్ కల్చర్. ద బుక్ ఈజ్ బేసికల్లీ నోన్ యాజ్ తెలంగాణ హిస్టరీ అండ్ కల్చర్. అది BA ఫైనల్ ఇయర్. కొన్ని పుస్తకాలు మాత్రమే పబ్లిష్ చేశారు వాళ్ళు. అవి అయిపోయే అవకాశం ఉంది కాబట్టి వెన్ టైమ్ పర్మిట్స్ యూ కైండ్లీ గో అండ్ బై దట్ బుక్. ఇఫ్ ద డిగ్రీ ఫైనల్ ఇయర్ పుస్తకం మాకు ఎందుకు సార్, మేము వీఆర్ నాట్ గెటింగ్ ప్రిపరేషన్ ఫర్ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2, వీఆర్ గెటింగ్ ప్రిపరేషన్ ఫర్ పోలీస్ కానిస్టేబుల్, ఈ లెవెల్లో మేము ప్రిపేర్ అవుతున్నాం అనుకున్నప్పుడు యూ రెఫర్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ హిస్టరీ బుక్. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ హిస్టరీ పుస్తకం అనేది పోలీస్ కానిస్టేబుల్, హాస్టల్ మనకి వార్డెన్స్, మున్సిపల్ వార్డ్ ఆఫీసర్స్, వీళ్ళకి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ బుక్ ఈస్ ప్రిఫరబుల్. మీరు రాసుకోండి. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ బుక్ ఈస్ ప్రిఫరబుల్ ఫర్ ది కొంచెం మన గ్రూప్ 3, గ్రూప్ 4 స్థాయి పుస్తక ఎగ్జామ్స్కి. ఇఫ్ యూ వాంట్ టు గెట్ ప్రిపేర్ ఫర్ గ్రూప్ 2, గ్రూప్ 1 SI, మీరు మాత్రము యూ గో ఫర్ డిగ్రీ ఫైనల్ ఇయర్ బుక్ దట్ హిస్టరీ అండ్ కల్చర్. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ పుస్తకాన్ని మా గురువు ప్రొఫెసర్ శ్రీనాథ్ గారు ఎడిటింగ్ చేశాడు, వరంగల్లో కాకతీయ యూనివర్సిటీలో వారు ప్రొఫెసర్. అట్లా 2 పుస్తకాలు కూడా దే ఆర్ గోయింగ్ టు గివ్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ తెలంగాణ హిస్టరీ. దెన్ యూ కమ్ టు అనదర్ బుక్ దట్ ఈస్ తెలంగాణ కల్చర్. ఈ తెలంగాణ కల్చర్ మీద ఒకటే సపరేట్గా పుస్తకాలు రాలేదు, కానీ కొన్ని అటెంప్ట్స్ జరిగాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఐ రోట్ ఏ బుక్ ఆన్ తెలంగాణ హిస్టరీ, కల్చర్ అండ్ మూమెంట్ ఫర్ సియా పబ్లికేషన్లో కూడా రాశాను. అందులో తెలంగాణ కల్చర్ మీద డీటెయిల్గా పెట్టాను. అలాగే రఘుదీప్ అని నా మిత్రుడు, మా వరంగల్ జిల్లాకు సంబంధించిన నా మిత్రుడు, ఆయన కూడా తెలంగాణ కల్చర్ మీద ఒక పుస్తకం రిలీజ్ చేశాడు. దట్ బుక్ ఈజ్ ఆల్సో గుడ్. ఇక్కడ తెలంగాణ కల్చర్ మీద నా పుస్తకం కానీ రఘు పుస్తకం కానీ చదవండి. దే ఆర్ వెరీ గుడ్ బుక్. మీకు తెలంగాణ కల్చర్ మీద ఒక 15 మార్క్స్ వరకు ఉంటాయి, ఎక్కువ జనరల్ స్టడీస్లో బేస్ చేస్తారు. అండ్ అనదర్ బుక్ ఈజ్ అనదర్ వర్డ్ ఈజ్ దేర్ దట్ ఈస్ రిగార్డింగ్ తెలంగాణ మూవ్మెంట్. ఈ తెలంగాణ మూవ్మెంట్ అనేది మనకు చాలా కీలకమైంది. దిట్ ఈస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ పేపర్. ఈ తెలంగాణ మూవ్మెంట్ని మీరు క్లాసెస్ విన్నా లేదా పుస్తకాలు చదివినా కూడా కొంచెం తెలంగాణ ఉద్యమంతో సంబంధం ఉండి కొంత అకాడమిక్ లెవెల్లో చెప్పే వాళ్ళ క్లాసే వినండి. ఎందుకంటే ఈ మధ్య నాకు చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఎవ్రీబడి ఈజ్ టీచింగ్ తెలంగాణ మూవ్మెంట్. చెప్పడానికి నేను వ్యతిరేకించట్లేదు, కానీ తెలంగాణ ఉద్యమం మీద అవగతం లేకుండా, తెలంగాణ ఉద్యమం అర్థం కాకుండా
తెలంగాణ ఉద్యమం మీద ఒక ఉన్నతమైన భావన లేకుండా ఇఫ్ దే డెలివర్ గుడ్స్ దే కాంట్. ఇంకా ఒక మిత్రుడు తెలంగాణ ఉద్యమాన్ని అశోక్ నగర్లో చెప్తున్నాడు. ఈ హాస్ కంప్లీటెడ్ ఇస్ టోటల్ డిగ్రీస్ ఫ్రమ్ కోస్టల్ ఆంధ్ర. అతను ఎప్పుడు తెలంగాణ ఉద్యమం లేడు, తెలంగాణని విపరీతంగా విమర్శించి కూడా క్లాసులు చెప్పే నేపథ్యం కూడా ఉంది. మళ్ళీ ఆయనే ఆంధ్రప్రదేశ్ బైఫర్కేషన్ కూడా ఆయనే చెప్తాడు. హౌ కెన్ ఈ గివ్ జస్టిస్? అందుకోసం దయచేసి దోస్ హు ఆర్ గెటింగ్ ప్రిపరేషన్ తెలంగాణ ఉద్యమం మీద తెలుగు అకాడమీ వాళ్ళ పుస్తకము ఒక అద్భుతమైన పుస్తకం ఉంది. అట్లాగే తెలంగాణ మూమెంట్ మీద వి ప్రకాష్ గారు వారు ఉద్యమకారులు, వారికి సంబంధించిన పుస్తకం మార్కెట్లో ఉంది. తెలంగాణ మూమెంట్ మీద నేను కూడా సియా పబ్లికేషన్ కోసం రాష్ట్ర పుస్తకం ఉంది. అందులో ఏదైనా ఒకటి కొనండి, తెలుగు అకాడమీ బుక్, లేకుంటే వి ప్రకాష్ గారి పుస్తకం, లేదా నేను రాష్ట్ర పుస్తకం, ఏదైనా ఒకటి చదవండి. అంటే కేవలం పుస్తకాలను చదివినంత మాత్రాన మీరు సక్సెస్ అవుతారని నేను అనను. బికాస్ ద క్వశ్చన్ పేపర్ ఈజ్ క్వైట్ డిఫరెంట్, ద క్వశ్చన్ అనాలిసిస్ ఈజ్ క్వైట్ డిఫరెంట్. కాబట్టి కానీ ఈ పుస్తకాలను చదవకుండా మాత్రం మీరు సక్సెస్లోకి రారు. ఈ 4 అంశాలతో పాటుగా మీకు ఇంకొక అంశం కూడా ఏం తెలియాలంటే అది తెలంగాణ గవర్నమెంట్కి సంబంధించిన స్కీమ్స్ తెలియాలి, తెలంగాణ గవర్నమెంట్ యొక్క పథకాలు తెలియాలి. ఎందుకోసమంటే యాజ్ ఏ గ్రూప్ 1 ఆఫీసర్ ఆర్ ఏ గ్రూప్ 2 ఆఫీసర్ ఆర్ ఎస్ఐ ఆర్ ఎనీ దట్ లెవెల్ ఆఫ్ ఆఫీసర్ ఆర్ ది బేసిక్ గవర్నమెంట్ ఎంప్లాయీ as police constable or hostel warden or anything, what you have to do, you have to do that. Basically you have to understand what are the government schemes. వీటి మీద మనం ఫోకస్ చేయాలి. కాబట్టి వెరీ సింపుల్గా హు ఆర్ బేసికల్లీ రిసీవింగ్ మై క్లాస్, హు ఆర్ వాచింగ్ మై క్లాస్ వెరీ సిన్సియర్లీ సీరియస్లీ, ఇక్కడ ఉదయం నుంచి దాదాపుగా 8 గంటల నుంచి కంటిన్యూగా క్లాస్ మీరు వింటున్నారు. నిజంగా యు ఆర్ వెరీ గ్రేట్. ఎక్కడ కూడా గ్రాఫ్ పడిపోలేదు, గ్రాఫ్ అట్లనే కంటిన్యూ కూడా వచ్చింది, వేల సంఖ్యలోకి పోయింది. మొత్తం టోటల్గా వీడియోస్ అయిపోయిన తర్వాత స్ట్రీమ్లోకి వచ్చినాక 1 డే తర్వాత చూడండి ఎంతమంది చూసారో తెలుస్తుంది. ఇంతమంది నిజంగా చూస్తారని మేము ఊహించలేదు. రియల్లీ ఐ యామ్ సెల్యూట్ యూ. If you have any doubts, if you have any discussion, definitely మీరు బేసికల్గా నాకు మీరు మెసేజ్ పెట్టండి. నేను చివరిలో చదువుతాను. కొంతమంది మెసేజ్ పెడుతున్నారు, డెఫినెట్గా అవి చదువుతాను చివరిలో. నాకు ఏమైనా తెలిస్తే ఆన్సర్ చేసే ప్రయత్నం చేస్తాను. ఇవి మీరు తెలంగాణలో చదవాల్సినవి. అన్ని పుస్తకాలు కూడా చెప్పాను. ఈ తెలంగాణ గవర్నమెంట్ స్కీమ్స్ కోసం మీరు ఫాలో కావాల్సింది తెలంగాణ మంత్లీ మ్యాగజైన్. ఇప్పుడు అది బంద్ అయింది, మళ్ళీ వస్తుంది. అది తెలంగాణ గవర్నమెంట్ అఫీషియల్ మ్యాగజైన్ ఒకటి ఇస్తుంది. ద నేమ్ ఆఫ్ ద మ్యాగజైన్ ఇస్ తెలంగాణ పేరుతో మ్యాగజైన్ వస్తుంది. అలాగే మార్కెట్లో మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి దెర్ ఆర్ నెంబర్ ఆఫ్ మ్యాగజైన్స్ ఆర్ దేర్. వాటి పేర్లన్నీ మీకు తెలుసు. ఐ డోంట్ వాంట్ టు మెన్షన్ దట్ నేమ్స్. రెగ్యులర్గా ఏదైనా కాంపిటేటివ్ మ్యాగజైన్స్ చదవండి. యూ గో ఫర్ రెగ్యులర్ కాంపిటేటివ్ మ్యాగజైన్ రీడింగ్. తెలంగాణకు సంబంధించిన రెగ్యులర్గా ఏదైనా కాంపిటేటివ్ మ్యాగజైన్ చదవండి, లేదా యూ గో ఫర్ రెగ్యులర్ పేపర్ రీడింగ్, లేదా తెలంగాణకి సంబంధించిన మాసపత్రిక ఒకటి ఉంది, అది మళ్ళీ రాబోతుంది కాబట్టి ఆ పాత సంచికలను చూడండి. యు ఆర్ గోయింగ్ టు గెట్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ తెలంగాణ గవర్నమెంట్ స్కీమ్స్. మై డియర్ స్టూడెంట్ ఫ్రెండ్స్, ఇఫ్ యూ రియల్లీ వాంటెడ్ టు గెట్ ప్రిపరేషన్ రిగార్డింగ్ తెలంగాణ, ఐదర్ గ్రూప్ 1 నార్ ది పోలీస్ కానిస్టేబుల్, ఇన్ బిట్వీన్ ఆల్ ది ఎగ్జామినేషన్స్, పరీక్షలు ఏమైనా కూడా తెలంగాణ సిలబస్ అంతా ఇంతే ఉంటుంది. తెలంగాణ జియోగ్రఫీ, తెలంగాణ హిస్టరీ, తెలంగాణ కల్చర్, తెలంగాణ మూమెంట్, తెలంగాణ గవర్నమెంట్ స్కీమ్. ఇందులో మనం ప్రయారిటీస్ కనుక తీసుకుంటే ప్రయారిటీస్ అనేది చాలా కీలకమైంది. ఎప్పుడైనా మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నా మీరు దేనికి ప్రయారిటీ ఇవ్వాలంటే ప్రయారిటీస్ అంటే మనం దేనికి ఎక్కువ టైం ఇవ్వాలి, మనం ఏ సబ్జెక్ట్కి ఎన్ని గంటలు ఇవ్వాలి, దేన్ని మనం ఎక్కువగా ప్రిపేర్ కావాలో చూసుకోవాలి. ఇందులో తెలంగాణ మూమెంట్కి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వండి, ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. దాని తర్వాత యూ గో ఫర్ తెలంగాణ హిస్టరీ, సెకండ్ ప్రయారిటీ. దాని యూ గో ఫర్ తెలంగాణ కల్చర్, థర్డ్ ప్రయారిటీ. దాన్ని గో ఫర్ తెలంగాణ జియోగ్రఫీ, ఫోర్త్ ప్రయారిటీ. చివరిగా మీరు ఇవ్వాల్సిన ప్రయారిటీ తెలంగాణ గవర్నమెంట్ స్కీమ్స్. వీటితో పాటుగా ఇంకొక పేపర్ ఉంటుంది, దట్ ఈస్ రిగార్డింగ్ తెలంగాణ ఎకానమీ. ఇది మనకు ఎకానమీలో భాగంగా మన ప్రీతమ మిత్రులు మన 5 మంత్రాల ఫ్యాకల్టీగా ఉన్న అల్లాడి అంజయ్య గారు తెలంగాణ ఎకానమీని ఇక్కడ డీల్ చేస్తారు వాళ్ళు. కాబట్టి వారు దాని గురించి చెప్పారు కాబట్టి ఐఎమ్ నాట్ గోయింగ్ టు మెన్షన్ ఇట్. సో వెరీ సింపుల్లీ ఐఎమ్ మెన్షనింగ్ హియర్ దట్ మీరు వెన్ యూ ఆర్ గెటింగ్ ప్రిపరేషన్ రిగార్డింగ్ ది ఇష్యూస్, దీస్ ఆర్ ద బేసిక్ ఇష్యూస్. మీరు తెలంగాణకు సంబంధించిన ఇష్యూస్ని డిస్కస్ చేస్తున్నప్పుడు ఈ సబ్జెక్టులని డెఫినెట్గా చదవాలి. తెలంగాణ జియోగ్రఫీ, తెలంగాణ హిస్టరీ, తెలంగాణ కల్చర్, తెలంగాణ మూమెంట్ అండ్ తెలంగాణ గవర్నమెంట్ స్కీమ్స్. నిజంగా వీటి మీద మీకు ఒక ప్రాథమికమైన జ్ఞానం ఉంటే డెఫినెట్లీ యూ ఆర్ గోయింగ్ టు గెట్ గుడ్ స్కోర్ ఇన్ అవర్ గ్రూప్ 1 to ది పోలీస్ కానిస్టేబుల్ ఎగ్జామ్ ఏదైనా కూడా చదవాల్సిన తెలంగాణ కాబట్టి దయచేసి ఇట్లా సిలబస్ చేసుకోండి. అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే డెఫినెట్లీ యూ హ్యావ్ టు ప్రిపేర్ నోట్స్. తప్పనిసరిగా మీరు నోట్స్ రాసుకోవాలి.
నోట్స్ రాసుకోకుండా, అంటే నోట్స్ను మనం రాసుకోకుండా ఓన్గా సిలబస్ ప్రకారము నోట్స్ ప్రిపేర్ చేసుకోకుండా సక్సెస్ అనేది ఇట్ కెనాట్ టచ్ అస్. సో ఇఫ్ యూ వాంట్ టు రియల్లీ టచ్ ది సక్సెస్, డెఫినెట్లీ యూ హ్యావ్ టు గెట్ ప్రిపరేషన్. అందుకోసం యువర్ ఫస్ట్ స్టెప్, వాట్ ఈజ్ యువర్ ఫస్ట్ స్టెప్? మీరు ఫస్ట్ యూ హ్యావ్ టు కలెక్ట్ ది సిలబస్. నేను అంతకుముందు వీడియోలో కూడా ఇది పదే చెప్పుకుంటూ వచ్చాను. ఇవాళ మ్యారథాన్లో భాగంగా కూడా ఐఎమ్ గోయింగ్ టు మేక్ ఇట్ ఏ పర్టికులర్ కామెంట్. మై డియర్ ఫ్రెండ్స్, when you wanted to decide very strongly to change your life, ఎందుకంటే మనలాంటి పేద కుటుంబాలు ఉన్నవాళ్ళు, మధ్యతరగతి కుటుంబం వాళ్ళు ఉన్న వాళ్ళే గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అవుతారు. ధనవంతుల పిల్లలు ఎవరు గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ కారు, వాళ్ళు ఫారిన్కి వెళ్ళిపోతారు, లేదా ఓన్గా బిజినెస్ చేసుకుంటారు. గవర్నమెంట్కి జాబ్ ప్రిపేర్ అవుతున్నాం అంటేనే మనం మామూలుగా పేద మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళం. సో టు చేంజ్ యువర్ లైఫ్ ద ఓన్లీ టార్గెట్ ఈజ్ టు గెట్ గవర్నమెంట్ జాబ్. సో గవర్నమెంట్ జాబ్ని టార్గెట్ చేయకుండా నీ లైఫ్ను చేంజ్ చేసుకునే అవకాశం నీకు రాదు. బట్ ఇఫ్ యూ వాంట్ టు గెట్ రియల్లీ గవర్నమెంట్ జాబ్, అప్పుడు నీ ప్రిపరేషన్ ఉండాలి. ఆ ప్రిపరేషన్లో నువ్వు మొట్టమొదటిసారిగా తెలుసుకోవాల్సింది హౌ టు గెట్ సిలబస్. మనం సిలబస్ ఎట్లా పొందాలి? సిలబస్ ఏముంటుంది? ఇప్పుడు ఈరోజు మార్కెట్లలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సంబంధించిన సిలబస్ని చిన్న పుస్తకాల రూపంలో అనేక పబ్లికేషన్స్ అమ్మేస్తున్నారు. లేదా మీరు యూ గో టు సెర్చ్, గూగుల్లోకి వెళ్ళి మన వెబ్సైట్లోకి వెళ్ళి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లేని వాట్ ఈస్ ద సిలబస్ ఆఫ్ గ్రూప్ 1, వాట్ ఈస్ ద సిలబస్ ఆఫ్ గ్రూప్ 2లోకి వెళ్ళండి. గ్రూప్ 3, గ్రూప్ 4, ఎస్ఐ ఎక్కడైనా సిలబస్ ఉంటుంది, దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. గెటింగ్ సిలబస్ ఈజ్ ఫస్ట్ థింగ్. మీ దగ్గర ఈ రోజు సాయంత్రం నుంచే మీ దగ్గర సిలబస్ ఉండాలి. మీరు ఫస్ట్ సిలబస్ దగ్గర పెట్టుకోవాలి. మీ దగ్గర సిలబస్ ఉంటే మీ ప్రిపరేషన్ స్టార్ట్ అయినట్టు నా ఉద్దేశంలో. సిలబస్ లేకుండా ప్రిపరేషన్ ఉండొద్దు. దయచేసి మీరు ఇన్స్టిట్యూషన్లోకి కోచింగ్ పోతే చాలామంది సిలబస్ చెప్పకుండా పాఠం చెప్తుంటారు. దట్ ఈస్ అబ్సల్యూట్లీ ఏ నాన్ సెన్స్ యాక్టివిటీ. వాళ్ళు విద్యార్థులను చీట్ చేస్తున్నట్టే. వెన్ యూ వాంట్ టు గెట్ రియల్ ప్రిపరేషన్, ఫస్ట్ మీ ఇంట్లో ఎప్పటికీ మీరు పుస్తకాల దగ్గర పోగానే సిలబస్ అక్కడ అతుకుపెట్టి ఉండాలి. మీరు ఫస్ట్ ఆ సిలబస్ చూడాలి. నేను మళ్ళీ వాళ్ళకి చెప్తున్నాను, సిలబస్ అర్థమైతే 50% ప్రిపరేషన్ పూర్తయినట్టే. సిలబస్ అర్థం కావడం అంటే ఏంటి ఫ్రెండ్స్? సిలబస్ అర్థం కాకుండా చూడడం కాదు. అట్లీస్ట్ మీరు సిలబస్లో ఉండే ప్రతి కాన్సెప్ట్ మీద ఒక 5 నిమిషాలు మాట్లాడగలగాలి. సిలబస్ అర్థం కావడం అంటే ఊరికే అర్థం కావడం కాదు. యూ హ్యావ్ టు స్పీక్ ఆన్ ఏ పర్టికులర్ టాపిక్ ఆఫ్ ది సిలబస్ అట్లీస్ట్ 5 minutes. 5 నిమిషాలు ఒక టాపిక్ మీద మాట్లాడగలగాలి. యూ హ్యావ్ టు రైట్ అట్లీస్ట్ 2 pages ఆన్ ఏ పర్టికులర్ టాపిక్. ఒక టాపిక్ మీద 2 పేజీలు రాయగలగాలి. మీరు ఒక టాపిక్ మీద 2 పేజీలు రాయగలిగితే, ఒక టాపిక్ని ఒక 5 నిమిషాలు మాట్లాడగలిగితే అప్పుడు మీరు సిలబస్ మీద అర్థమైనట్టు. అప్పుడు మీరు ప్రిపరేషన్లో మీరు కరెక్ట్గా మీరు ఫిట్ అయినట్టు. అట్లా లేకుంటే మీ ప్రిపరేషన్ లేనట్టే నా ఉద్దేశంలో. కాబట్టి ఈరోజే మీరు సిలబస్ ముందర పెట్టుకొని, వాస్ట్ సిలబస్, ఇంతకుముందు గ్రూప్ 1 సిలబస్ మీద మన ప్రొఫెసర్ శ్రీనివాస్ గారు చాలా అద్భుతంగా చెప్పారు. అంటే సిలబస్ అంతా ఉంది, అంత పెద్ద. తర్వాత అట్లాగే ఎకానమీ సిలబస్ మీద మన సార్ చెప్పారు. మిగతా వాళ్ళందరూ కూడా అద్భుతంగా చెప్పారు. ఎవ్రీ లెక్చరర్ ఈజ్ ఎ వండర్ఫుల్ జాబ్ దే హ్యావ్ గివెన్. అట్లాగే మనకి బొట్ల శివరాజం గారు తెలుగు మీడియంలో చెప్పారు, ఈ భరత్ గారు చెప్పారు. వీళ్ళందరూ లెక్చర్స్ మళ్ళొకసారి వినండి. అట్లాగే మనకి నందగోపాల్ గారు కాంటెంపరీ ఎట్లా ప్రిపేర్ కావాలి చెప్పారు. అట్లాగే మనకి శర్మ గారు ఇంగ్లీష్లో జనరల్ స్టడీస్ మీద చెప్పారు. సో ఐఎమ్ టెల్లింగ్ ఆల్ దీస్ థింగ్స్. ఇవన్నీ నేను ఎందుకు మీకు పదే ప్రస్తావిస్తున్నానంటే, వై ఐఎమ్ టెల్లింగ్. పద్మభూషణ్ గారు కానీ శ్రీనివాస్ గారు కానీ ఇంగ్లీష్ మీద చెప్పారు. అంటే ఇవన్నీ లెక్చర్స్ విన్న తర్వాత మీకు అర్థమైన విషయం ఏంటంటే హౌ ద సిలబస్ ఈస్ దేర్. అంటే ఎంత పెద్దగా ఉంది సిలబస్. కానీ మనం ఏం వరీ కానవసరం లేదు. ఆ సిలబస్ అంతా మీకు అందులో 60-70% సిలబస్ మీకు తెలిసిన సిలబసే. మీరు చిన్నప్పటి నుంచి చదువుకుంటూ వచ్చిన సిలబసే. మీకు బాగా తెలియని సిలబస్ ఏదైతుందో అది తెలంగాణ రిలేటెడ్ సిలబసే మీకు కొత్తగా ఉంటుంది. సో ఐ అపీల్ ఆల్ ఆఫ్ యూ టేక్ ది సిలబస్ ఫస్ట్. మీరు సిలబస్ని మొట్టమొదటిసారిగా తీసుకోండి. ఆఫ్టర్ గెటింగ్ సిలబస్ సింపుల్గా మీరు నేను చెప్పిన పుస్తకాలను మీ దగ్గర పెట్టుకోండి. పెట్టిన తర్వాత ఆ సిలబస్కి అనుగుణంగా ప్రతి టాపిక్ మీద నోట్స్ రాసుకోండి. ఇక్కడ నుంచి మీ ప్రిపరేషన్ స్టార్ట్ అవుతుంది. హ్యావింగ్ ది సిలబస్, కలెక్టింగ్ ది రెఫరెన్స్ బుక్స్ అండ్ స్టార్టెడ్ రైటింగ్ ఆఫ్ ది నోట్స్, దట్ ఈస్ ఇండికేటింగ్ యువర్ ప్రిపరేషన్. అక్కడ నుంచి మీ ప్రిపరేషన్ స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత ఇక మనం డెప్త్గా వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తాం. తెలంగాణ మీద మీరు ప్రిపరేషన్ ఎందుకోసం అంటే 150 marks ఆర్ ఫర్ తెలంగాణ మూమెంట్ అండ్ 25 marks ఆర్ ఫ్రమ్ తెలంగాణ హిస్టరీ. 150 + 25 175. అలాగే 78 marks ఫ్రమ్ జియోగ్రఫీ, 78 marks ఫ్రమ్ తెలంగాణ గవర్నమెంట్ స్కీమ్స్ అండ్ 78 marks ఫ్రమ్ తెలంగాణ కల్చర్. ఇవన్నీ కలిస్తే దాదాపుగా 200 marks. అట్లాగే తెలంగాణ ఎకానమీకి 50 marks.
తెలంగాణ సోషియాలజీ రిలేటెడ్ ఐటమ్స్ 25 మార్క్స్, జీకే కరెంట్ అఫైర్స్ జనరల్ స్టడీస్లో కూడా మళ్ళీ ఒక 25 మార్క్స్ తెలంగాణ. అంటే మొత్తం మనకి గ్రూప్ 2 పేపర్లో ప్రధానంగా అవుట్ ఆఫ్ 600కి 300 మార్క్స్ తెలంగాణ ఓరియంటేషనే. అందుకోసం నేను పదే చెప్తుంటాను, ఎగ్జామ్ ఏమైనా చదివేది తెలంగాణ. సో కైండ్లీ ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ, ఎవరైతే సిన్సియర్గా నిజంగా మార్నింగ్ నుంచి ఇప్పటివరకు సిన్సియర్గా అట్లే చూస్తున్నారు వీడియో, లంచ్ టైంలో కూడా గ్రాఫ్ పడిపోలే, యూఆర్ కంటిన్యూయింగ్. అంటే నిజంగా మీరు సిన్సియర్గా చూస్తున్నారు, మీ అందరికీ షెడ్యూల్ చేస్తూ మీకే జాబ్స్ వస్తాయి. ఎందుకంటే మీరు కమిటెడ్గా ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి. మనం ఎప్పుడైనా సాధించాలన్నా, పాఠం చెప్పాలన్నా, పాఠం అర్థం చేసుకోవాలన్నా, ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ కమిట్మెంట్, డెడికేషన్, సిన్సియారిటీ, హార్డ్ వర్క్. ఇవి లేకుండా మనకి ఏది రాదు. ఈరోజు తెలంగాణ మీద మేము అథెంటిక్గా చెప్తున్నామంటే మేము కూడా చాలా వర్క్ చేశాం కాబట్టి ఇది చెప్పే ప్రయత్నం చేస్తాం. మీరు కూడా వర్క్ చేస్తే యు ఆర్ గోయింగ్ టు గెట్ సక్సెస్. సో ఈరోజు క్లాస్లో నేను కొన్ని ఫండమెంటల్ ఇష్యూస్ టచ్ చేసి వదిలిపెడతాను. కారణం ఏంటంటే నా లెక్చర్స్ చాలా ఉన్నాయి, భవిష్యత్తులో కూడా ఐఎమ్ గోయింగ్ టు మేక్ సో మెనీ వీడియోస్. ఈరోజు తెలంగాణ జియోగ్రఫీ యాక్చువల్గా గిరిధర్ సార్ చెప్పాల్సి ఉండే, సార్ ఈరోజు అనుకోకుండా ఊరెళ్ళడం వల్ల సార్ క్లాస్లో లేరు. కాబట్టి తెలంగాణకు సంబంధించిన ప్రిపరేషన్ని యూ హ్యావ్ టు స్టార్ట్ ఫ్రమ్ తెలంగాణ జియోగ్రఫీ. ఐ ఆల్రెడీ టోల్డ్ యూ హ్యావ్ టు స్టార్ట్ యువర్ ప్రిపరేషన్ ఫ్రమ్ Telangana geography. To understand Telangana geography, with the help of Mr. Chakravarti, I made some slides. వాటిని నేను కొంత చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఇవి ఆల్రెడీ నేను అంతకుముందు గత వీడియోస్లో కూడా చేశాను. చివరిలో నేను మీకు మీరు రాస్తే దానికి ఆన్సర్ కూడా చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఇక్కడ సింపుల్గా యూ హ్యావ్ టు స్టార్ట్ యువర్ ప్రిపరేషన్. ఈరోజు సాయంత్రం ఇదే నోట్స్ అనుకోండి. ఇప్పుడు సపోజ్ యు ఆర్ గోయింగ్ టు రైట్ నోట్స్, మీ ప్రిపరేషన్ స్టార్ట్ అవుతుంది. నౌ యు ఆర్ గోయింగ్ టు హ్యావ్ ప్రిపరేషన్. ఇప్పుడే మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నారు. ఎప్పుడైతే మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నారో ఆ ప్రిపరేషన్లో మీ నోట్స్ రాసుకోవాలి. ఏం రాస్తారు పైన? ద ఇంపార్టెంట్ ఇష్యూస్ ఆఫ్ తెలంగాణ జియోగ్రఫీ అని పెట్టేసి హెడ్డింగ్ ఏం పెడతారంటే ది తెలంగాణ ఫిజియోగ్రఫీ లేదా ద తెలంగాణ బేసిక్ ఇన్ఫర్మేషన్, బేసిక్ జియోగ్రఫీ అని పెట్టి ఇట్లాంటి నోట్స్ రాసుకోండి. ఊరికే నోట్స్ రాసేందుకు ఒక నేను రాసిన నోట్స్ని బేసికల్గా మేము క్లాస్ రూమ్లో చెప్పే వాటిని ఇక్కడ చెప్పాను. తెలంగాణ విస్తరించిన అక్షాంశాలు, వాట్ ఆర్ ద లాటిట్యూడ్స్ ఆఫ్ తెలంగాణ, 15 degrees 51 minutes to 19 degrees 51 minutes. These are the northern latitudes. అట్లాగే లాంగిట్యూడ్స్ విషయానికి వస్తే 77 degrees 15 minutes to 81 degrees 19 minutes. ద క్యాపిటల్ సిటీ ఆఫ్ తెలంగాణ ఇస్ హైదరాబాద్. అట్లాగే హైదరాబాద్ని మనకి దేశానికి రెండో రాజధానిగా చేయాలని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కోరుకున్నారు. ఎందుకు కోరుకున్నారన్న విషయం మీద మన సిలబస్లో ఉంది. అప్పుడు మనం ఒక విషయాన్ని డిస్కస్ చేస్తున్నప్పుడు దానికి సంబంధించిన ఇష్యూస్ మీద పోవాలి. తెలంగాణ క్లైమేట్ అర్థం కావాలన్నా యూ హెవ్ టు అండర్స్టాండ్ వాట్ ఆర్ ద లాటిట్యూడ్స్ అండ్ లాంగిట్యూడ్స్. అట్లాగే ఇప్పుడు గవర్నమెంట్ చాలా జిల్లాలు చేసింది అడ్మినిస్ట్రేటివ్ నీడ్స్ కోసం అని చెప్పింది. గుడ్, మనం వెల్కమ్ చేద్దాం. కానీ ఈ జిల్లాలు నడపడానికి కావాల్సిన యంత్రాంగాన్ని మాత్రం నియమించలేదు. అందుకు తక్షణమే నోటిఫికేషన్లు ఇవ్వాలని కూడా మనము తెలంగాణ ఉద్యమ నేపథ్య ఫలితంగా ఏర్పడి రాష్ట్రం కాబట్టి మనం ఉద్యమాలను ఎప్పుడు వదిలిపెట్టద్దు. ఆ ఉద్యమకారులుగా ఇప్పటికి కూడా జీవించాలి. కాబట్టి వీ హ్యావ్ టు డిమాండ్ టు అపాయింట్ ది ఆఫీసర్స్. ఇందులో 33 districts ఆరియా, 74 divisions అండ్ 591 రెవెన్యూ మండల్స్ ఆరియా. ఇది జస్ట్ బేసిక్ ఇన్ఫర్మేషన్. ఇట్లా మీరు నోట్స్ ప్రిపరేషన్ని ఇట్లా మొదలు పెట్టండి. వెన్ యూ ఆర్ హ్యావింగ్ దిస్ నోట్స్ ప్రిపరేషన్ డెఫినెట్లీ యూ ఆర్ గోయింగ్ టు హ్యావ్ ది బెస్ట్ థింగ్స్. దెన్ యూ గో ఫర్ అనదర్ థింగ్స్. ఇక్కడ కొన్ని ఇష్యూస్ ఇచ్చాం మనం. వాట్ ఈస్ ద జియోగ్రఫికల్ ఎక్స్పాన్షన్ ఆఫ్ తెలంగాణ 1,12,077. అట్లాగే నిజాం టైంలో తెలంగాణ ఎక్స్పాన్షన్ ఏముండేది, అలాగే ఆంధ్రప్రదేశ్ యొక్క ఎక్స్పాన్షన్ ఎట్లా ఉండేది, వాటి మీద కూడా మనకు ఐడియా ఉండాలి. అంటే వెన్ యూ ఆర్ గెటింగ్ ది జియోగ్రఫీ, వెన్ యూ ఆర్ గెటింగ్ ది ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ జియోగ్రఫీ, మీరు దీని హిస్టారికల్ రూట్స్లో కూడా పోయి మనం చదివే ప్రయత్నం చేయాలి. అట్లాగే దేశంలో ద ఏరియా ఆఫ్ తెలంగాణ ఇస్ 3.41. మనము 4th ప్లేస్లోకి వెళ్ళిపోయినాము. డిస్ట్రిక్ట్స్ పెట్టాను. ఇందులో నల్గొండ ఇస్ ద బిగ్గెస్ట్ డిస్ట్రిక్ట్ అకార్డింగ్ టు ది ఏరియా. భద్రాద్రి కొత్తగూడెం ఇస్ ద 2nd one. నాగర్ కర్నూలు ఇస్ 3rd one. స్మాలర్ విషయానికి వచ్చినప్పుడు హైదరాబాద్, మెడ్చల్, మల్కాజ్గిరి, వరంగల్ అర్బన్ అండ్ హైదరాబాద్ వరంగల్, వీటి మీద కొంత డిస్కషన్ ఉండాలి. ఈ వరంగల్ అర్బన్ మీద కూడా మరోసారి చర్చ చేయాలి. బికాస్ దిస్ ఈస్ గోయింగ్ టు చేంజ్ ఇన్ టు 2 districts, వరంగల్ అండ్ హనుమకొండ. కాంటెంపరీ ఇష్యూస్ మీద కూడా మనకు ఐడియా ఉంది. ఇవన్నీ జస్ట్ లిటిల్ బిట్ ఇన్ఫర్మేషన్. మీకు ఇవన్నీ తెలుసు. నేను కొత్తగా ఏం చెప్పట్లేదు ఈరోజు క్లాస్లో. నేను జస్ట్ మై పర్పస్ ఈస్ టు మోటివేట్ యూ రిగార్డింగ్ ది క్లాస్. ఇక్కడ తెలంగాణ జనాభా విషయానికి వచ్చినప్పుడు మనకి ఇది మనం ఎప్పుడు every 10 years ఒకసారి తీసుకుంటాం. 2021లో జనాభా లెక్కలు జరగాలి, కానీ డ్యూ టు దిస్ కోవిడ్ దాన్ని వాయిదా వేశారు. అండ్ 3,50,03,674 కెనడాతో ఈక్వల్గా ఉంది. వాట్ ఆర్ ద మేల్ పాపులేషన్, వాట్ ఈస్ ద ఫిమేల్ పాపులేషన్. ఇండియాలో మన పాపులేషన్
89గా ఉంది. ఇది వీఆర్ ఆక్యుపైయింగ్ 12th ప్లేస్. దిస్ అ ఫండమెంటల్ ఇన్ఫర్మేషన్. ఇది మీకు తర్వాత కూడా స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు కాబట్టి ఐఎమ్ మూవింగ్ వెరీ ఫాస్ట్. దాని గురించి పెద్దగా మీరు ఆలోచించే ప్రయత్నం చేయకండి. దీస్ ఆర్ ద బేసిక్. అట్లాగే డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ మీద 312 మనకి తెలంగాణలో ఉంది, ఇండియాలో 382 ఉంది. అంటే ఎక్కువగా యూపీ బీహార్ వల్ల తెలంగాణలో ఎక్కువ జనాభా, మనకి ఇండియాలో ఎక్కువ జనాభా ఉంది. సౌత్ ఇండియాకు వచ్చా కొద్ది జనాభాలో మనకి తగ్గుదల కనబడుతుంటుంది. అంటే ఇవి కొంచెం ఎడ్యుకేటెడ్ స్టేట్స్, లిటరరీ స్టేట్స్ కాబట్టి మనకు అది ఉంది. అట్లాగే హైదరాబాద్లో హైయెస్ట్ డెన్సిటీ ఆఫ్ పాపులేషన్. రీసెంట్గా ములుగు అట్లాగే నారాయణపేట సపరేట్ జిల్లాలు అయినాయి కాబట్టి ములుగులో అంతకుముందు కొమరం భీం ఉండేది, ఇప్పుడు మనకి ద లోయెస్ట్ డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ ఈస్ ఇన్ ములుగు. ఇట్లాంటి డీటెయిల్స్ని మనం రాసుకోవాలి. ఇవర్ ఫండమెంటల్స్. ఇది మనకు గ్రూప్ 1 లెవెల్లో ఇట్లాంటి ఫండమెంటల్స్ మీద కూడా ఒక్కటో రెండో క్వశ్చన్లు ప్రిలిమ్స్లో తగులుతాయి, లేదా మెయిన్స్లో ఒక బిగ్ క్వశ్చన్ వచ్చినప్పుడు వాటి అటెంప్ట్ చేయాలి. అట్లాగే ఇక్కడ మనము సింపుల్గా ది ఫిమేల్ నిష్పత్తి ఇచ్చాము. 1000కి 988 కనబడతా ఉన్నారు. ఇందులో నిర్మల్లో హైయెస్ట్ ఫిమేల్ పాపులేషన్ కనబడుతుంటుంది. దాని తర్వాత నిజామాబాద్, లోయెస్ట్ విషయానికి వచ్చినప్పుడు రంగారెడ్డి అండ్ హైదరాబాద్ కనబడుతుంటుంది. దీస్ ఆర్ ఆల్ జస్ట్ ఇన్ఫర్మేషన్స్. అలాగే అడవుల విషయానికి వచ్చినప్పుడు కూడా వీ హ్యావ్ ది అటవీ విస్తరణ. ఇవన్నీ మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే దొరుకుతుంది. నేను కొత్తగా చెప్పేది ఏం లేదు. కాకపోతే వీటి మీద తెలుగులో స్లైడ్స్ తక్కువగా ఉన్నాయి కాబట్టి ఐఎమ్ పుట్టింగ్ ఇట్. వీటి మీద కూడా అడవులు మొత్తం నిజాం టైంలో, అంటే ది తెలంగాణ వాజ్ పార్ట్ ఆఫ్ ది హైదరాబాద్లో ఉన్నప్పుడు నిజాం హయాంలో అటవీ విస్తరణ ఇప్పుడు ఎందుకు తగ్గింది, వాటి కారణాలు ఏంటి, హరితహారం, వాటి డీటెయిల్స్ తీసుకోవాలి. తర్వాత గవర్నమెంట్ లెక్కల ప్రకారం 24 చెప్తుంది, ప్రైవేట్ లెక్కల్లో అది ఇంకా తక్కువ ఉంది. అటవీ విస్తరణ అధికంగా మనకి భద్రాద్రిలో ఉంది, తక్కువ అడవులు నేచురల్గా హైదరాబాద్లో ఉంది. అట్లాగే హైదరాబాద్ ఈజ్ దిస్. అట్లాగే మనకు సంబంధించిన ల్యాండ్ లాక్డ్ స్టేట్స్ అంటాం, అంటే ఎటువైపు మనకు సముద్రాలు లేదా మనకి సరిహద్దులుగా లేని ప్రాంతాలు, చుట్టూ ల్యాండే ఉండే ప్రాంతాలను మనం ల్యాండ్ లాక్డ్ స్టేట్స్ అంటాం. అందులో మన బౌండరీస్ ఏమున్నాయో డిస్కస్ చేసాం. అట్లాగే ఏ దిక్కున, తూర్పున, పశ్చిమాన, ఉత్తరాన, దక్షిణాన ఏమేమి జిల్లాల్లో ఉన్నాయని చెప్పాం. ఈ వీడియోని అంతకుముందు కూడా ఒకసారి చేశాను, దయచేసి చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి. స్క్రీన్ షాట్ తీసుకోండి, ఇన్ఫర్మేషన్ ఉంటుంది. జస్ట్ నేను నోట్స్ రాసుకోవడానికి, అంటే హౌ టు స్టార్ట్ అవర్ ప్రిపరేషన్ ఆన్ తెలంగాణ, హౌ టు గెట్ ప్రిపరేషన్ ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ అని చెప్పడం కోసము నేను బేసికల్గా తీసుకున్నాను. ఫ్రెండ్స్, యూ హ్యావ్ టు అండర్స్టాండ్ హియర్, when you are getting preparation for Telangana, when you want to understand the basic realm of Telangana, when you want to know regarding the fundamental knowledge of Telangana, your preparation must be depth. Because when you are having preparation in depth, when you are having preparation in detail, you are going to face any examination. ఊరికేనే నేను తమాషాగా మీకు తెలంగాణకు సంబంధించిన ఈ దిశలు ఏవైతున్నాయో వీటిలో మీ నాలెడ్జ్ ఏదైతే ఉందన్న విషయాన్ని నేను అడిగే ప్రయత్నం చేస్తాను. దయచేసి యు ఆర్ లిజనింగ్ సీరియస్లీ, యూ కౌంట్ ఇట్. సింపుల్గా ఒక 2-3 క్వశ్చన్లు అడుగుతాను. నేను అంతకుముందు కూడా వీడియో చేశాను, బట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ హియర్ ఇన్ దిస్ అకేషన్. వెరీ సింపుల్గా, వాట్ ఈస్ ద బౌండరీ ఇన్ బిట్వీన్ మహారాష్ట్ర అండ్ తెలంగాణ? ఎనీబడి? అండ్ ఇఫ్ యూ వాంట్ టు టెల్, కైండ్లీ జస్ట్ టైప్ ఇట్. ఐ వాంట్ టు చెక్ ఇట్. వెరీ సింపుల్గా, నేను మిమ్మల్ని ఏం క్వశ్చన్ ఎగ్జామ్ చేయట్లేదు, బట్ ఐఎమ్ ఇన్వాల్వింగ్ యూ. చాలామంది గుడ్ ఈవినింగ్ అన్నారు. గుడ్ ఈవినింగ్. ఓకే, ప్రకాష్, థ్యాంక్ యూ. చాలామంది గుడ్ ఈవినింగ్. సురేష్, సో మెనీ పీపుల్ మేడ్ విషెస్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇందిరా, సంధ్య, అట్లాగే ఓకే, నాగరాజు. ఓకే, జస్ట్ ఐఎమ్ ఆస్కింగ్ ఏ సింపుల్ క్వశ్చన్. వాట్ ఈస్ ద బౌండరీ ఇన్ బిట్వీన్ తెలంగాణ అండ్ మహారాష్ట్ర? ఎనీబడి? వెరీ సింపుల్గా చెప్తున్నా నేను. ఇక్కడ మొన్న మేము ఆ ఏరియా అంతా తిరిగి వచ్చాం. రాఖీ గుట్టల దగ్గర నుంచి మొదలుకుంటే, ఇక్కడ కరీంనగర్ జగిత్యాల్లో కనిపించే రాఖీ గుట్టల దగ్గర నుంచి మొదలుకుంటే దాదాపుగా మనకు ఎక్కడ మంగి గుట్టలు, తిరియాని గుట్టలు, అక్కడ వరకు మేము విజిట్ చేసి వచ్చాం కొంత ఫ్రెండ్స్లో కలిసి. తెలంగాణ బౌండరీస్ మళ్ళొకసారి చూద్దామన్న ఉద్దేశంతో మా జర్నీ రాఖీ గుట్టల దగ్గర, జగిత్యాల, ధర్మపూర్ దగ్గర ఉండే రాఖీ గుట్టల దగ్గర నుంచి మా జర్నీ స్టార్ట్ అయితే తిరియాని గుట్టల దాకా వచ్చాం మేము. తిరియాని గుట్టలు అవుతాక మహారాష్ట్ర ఉంటుంది. వాట్ ఈస్ ద బౌండరీ బిట్వీన్ these two things? Anybody can answer? Very simple కదా. ప్రాణహిత నది ఈజ్ డివైడింగ్ మహారాష్ట్ర అండ్ తెలంగాణ. మనకు క్వశ్చన్స్ అడిగారు గ్రూప్ 2లో. ప్రాణహిత మీద బేసికల్గా ఏ ఉన్నాయి, ఏమేమి ఆనకట్టలు కట్టారు, సింపుల్గా మనం చెప్పాలి. వాట్ ఈజ్ తుమ్మిడి హెట్టి, వాట్ ఈజ్ చనాక కొరాట, వాటి మీద మనం డిస్కస్ చేయాలి. అట్లా కాళేశ్వరం ప్రాజెక్టులో డిస్కస్ చేయాలి. బౌండరీస్ని మనం ఈజీగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. దెన్ యూ కమ్ టు దిస్ ఛత్తీస్గఢ్కి తెలంగాణ మధ్య ఉండే బౌండరీ మీద కూడా క్వశ్చన్స్ అడిగారు. మనం ఈరోజు తెలంగాణలో నయాగర జలపాతంగా గుర్తిస్తాం. వాట్ ఈస్ దట్? నయాగర జలపాతం అంటాం మనం. దాన్నే మనం ఏమని పిలుస్తాం? మనం నయాగర జలపాతం అని పిలుస్తాం తెలంగాణలో. ఎస్, బోగతా జలపాతం. దాని అవతలంతా ఛత్తీస్గఢ్.
మనము ఛత్తీస్గఢ్కి తెలంగాణ మధ్య ఇంద్రావతి ప్రవహిస్తుంది, దాని గురించి డిస్కస్ చేసాం. ఇంద్రావతి మీద ఏమైనా ఆనకట్టలు ఉన్నాయా డిస్కస్ చేయండి, ఇంద్రావతి గోదావరి మీద కలిసిన తర్వాత ఏమైనా ఆనకట్టలు ఉన్నాయా డిస్కస్ చేయండి. ఇట్లాంటి వాటి మీద మనకు ఐడియా ఉండాలి. అలాగే ఏపీకి తెలంగాణకు మధ్య అట్లాగే కందికలు గుట్టలు కనపడతాయి. ఏపీకి తెలంగాణ మధ్య కూడా మనకి డిండి నది ప్రవహిస్తుంది. అట్లాగే మనకు ప్రధానంగా ఈ ప్రాంతంలో నల్లమల్ల గుట్టలు కనిపిస్తుంటాయి, బట్ అమరాబాద్ గుట్టలు అనే పేరుతో పిలుస్తుంటాం మనం. వీటి గురించిన విషయాలు తెలుసుకోవాలి. అలాగే మనము సౌత్కి వస్తే తుంగభద్ర నది, అట్లా కృష్ణా నది బౌండరీస్ చూసుకోవాలి. పశ్చిమాన మొత్తం అన్ని కొండలే కనబడతా ఉంటాయి. వీటన్నిటి మీద ఒక ఐడియా ఉండాలి. జస్ట్ ఐఎమ్ గివింగ్ ఏ హింట్. కాబట్టి తెలంగాణ బౌండరీస్ దగ్గర నుంచి మీరు రీడింగ్ స్టార్ట్ చేయండి. ఈ బౌండరీస్లో ఎక్కడెక్కడ ఖనిజాలు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఖనిజ సంపద ఉంది, తెలంగాణ మనం ఎట్లా అర్థం చేసుకోవాలని దాని గురించి మీరు ప్రిపరేషన్ మొదలు పెట్టండి. ఇప్పుడు నోట్స్ రాసుకుంటున్నప్పుడు ఈ వేజ్లో వచ్చే ప్రయత్నం చేయండి. ఫ్రెండ్స్, నా అపీల్ ఏంటంటే మేజర్గా నేను చాలా సింపుల్ ఇష్యూసే చెప్పాను. ఎందుకోసం అంటే ఇది పాపులర్ వీడియోగా నేను భావించాను కాబట్టి చాలామంది విద్యార్థులు దీన్ని చూడడానికి అవకాశం ఉంది కాబట్టి ఏం భయపెట్టేయకుండా వాళ్ళ లోతుల్లోకి పోకుండా నేను చెప్పాను. తెలంగాణ మూవ్మెంట్ మీద నేను 2-3 వీడియోస్ చేశాను చాలా డెప్త్గా. వాటి చెక్ చేసే ప్రయత్నం చేయండి. భవిష్యత్తులో మళ్ళీ ఈ తెలంగాణ అంశాల మీద మళ్ళీ వీడియోలు చేసే ప్రయత్నం చేస్తాను. నా హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి డోంట్ డిసప్పాయింట్. మనకేదో ఉంటుంది, ఏముంటుందంటే ఫూల్ వెయిట్స్ ఫర్ ఆపర్చునిటీ బట్ క్లెవర్ క్రియేట్స్ ఇట్. మూర్ఖుడు అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటాడు, తెలియకలవాడు ఉన్న అవకాశాన్ని వినియోగించుకుంటాడు. ఖచ్చితంగా మనం అంతకుముందు మాట్లాడుకున్నట్టుగానే సిఎస్ గారు అంటే చీఫ్ సెక్రటరీ గారు అట్లాగే ముఖ్యమంత్రి గారు మేము 50,000 ఉద్యోగాలు ఇస్తామని పదే ప్రకటన చేశారు. కాబట్టి ఖచ్చితంగా 50,000కు సంబంధించిన నోటిఫికేషన్ ఏదో రోజు వస్తుంది. మనం దూపైతేనే బావిదవ్వే ప్రయత్నం చేయకుండా వచ్చే నోటిఫికేషన్ కోసం మనం ప్రిపేర్ అయి ఉండాలి కదా, సంసిద్ధమై ఉండాలి కదా. కాబట్టి దయచేసి ఆ వచ్చే నోటిఫికేషన్ల కోసం మనం ప్రిపరేషన్ కొనసాగించాలి. కాబట్టి మీరు ఈ రోజు నుంచి మీ జీవితంలో ప్రిపరేషన్ ఒక భాగం చేసుకోండి. స్పెషల్గా ప్రిపేర్ అయ్యే ప్రయత్నం చేయకండి. మీ జీవితంలో ప్రిపరేషన్ని ఒక భాగంగా చేసుకోండి. 5 మంత్ర కెరీర్ పాయింట్ ఈస్ గోయింగ్ టు లాంచ్ ఇంగ్లీష్ మీడియం క్లాసెస్ యాజ్ వెల్ తెలుగు మీడియం క్లాసెస్. ఆ నేపథ్యంలోనే మేము 23rd అంటే ఆన్ మండే నుంచి వీఆర్ గోయింగ్ టు హ్యావ్ ది ఫ్రీ డెమో క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాం. 1 వీక్ ఫ్రీ డెమో క్లాసెస్ ఉంటాయి. సెప్టెంబర్ 2nd నుంచి మనం బేసికల్గా ఫుల్ ఫ్లెడ్జ్డ్ క్లాసులు నడుపుతాం. ఈరోజే మనకి దాదాపుగా సాయంత్రం ఈరోజు కానీ రేపు కానీ గవర్నమెంట్ ఈస్ గోయింగ్ టు గివ్ ఎ డిక్లరేషన్ ఫర్ ఆఫ్లైన్ క్లాసెస్. కాబట్టి గవర్నమెంట్ డిక్లరేషన్ అనుగుణంగానే మనం ఫ్రీ డెమో క్లాస్లో కోసం కొంచెం రిహార్సల్ చేసుకొని 2nd సెప్టెంబర్ నుంచి క్లాస్లోకి వెళ్ళిపోతున్నాం. దోస్ వాంటెడ్ టు జాయిన్ ఇన్ ఆఫ్లైన్ ఆర్ ఆన్లైన్ కైండ్లీ ఇంటరాక్ట్ విత్ దిస్ నెంబర్, దట్ ఈస్ 707-501-9931. ఇది తీసుకోండి. యాక్చువల్గా నేను ఇంకా చాలాసేపు క్లాస్ తీసుకోవాలని అనుకున్నాను నేను, కానీ మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు 8 hours నుంచి కంటిన్యూగా అట్లే వింటున్నారు. ఇక్కడ కదలకుండా చాలామంది విద్యార్థులు వింటున్నారు. ఒకసారి ఒకటే వీడియోలో అన్నీ చెప్పడం కూడా మనకు సాధ్యం కాదు. కాబట్టి ఐ మేడ్ అన్ అటెంప్ట్ టు ఎక్స్ప్లెయిన్ ది థింగ్స్. ఒక ఫ్యూచర్లో తెలంగాణ ఓరియంటేషన్లో తెలంగాణకి సంబంధించిన ఇష్యూస్ మీద లెక్చర్స్ వస్తాయి. అత్తూరులోనే రోజు ఈవినింగ్ క్లాసెస్ కూడా మేము కొన్ని ఫ్రీ క్లాసెస్ కూడా ప్లాన్ చేస్తున్నాము, ఆన్లైన్ క్లాసెస్ కూడా ప్లాన్ చేస్తున్నాము. ఎస్ఐ యు ఆర్ గెటింగ్ ప్రిపరేషన్ ఫర్ ఎస్ఐ ఆర్ కానిస్టేబుల్, గురుకుల్ టీచర్స్, గ్రూప్ 1 గ్రూప్ 2 ఎగ్జామ్ ఏదైనా కూడా మీరు ప్రిపేర్ అవ్వాల్సింది 5 మంత్ర ద్వారానే. కాబట్టి దయచేసి నోట్ దిస్ మొబైల్ నెంబర్. మీరు డెఫినెట్గా ఈ మొబైల్ నెంబర్ ద్వారా మీరు జాయిన్ కండి. మీరు ఎప్పుడైనా కూడా బేసికల్గా మనకి సక్సెస్కు అవకాశాలు ఉంటాయి. సో దిస్ ఈజ్ అవర్ ఎండ్. ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి. బికాస్ నాలెడ్జ్కి జ్ఞానానికి ఎండ్ ఉండదు. ఒకటే విషయం గుర్తుపెట్టుకోండి, లైఫ్ ఈజ్ నాట్ ఏ జర్నీ ఇన్ బిట్వీన్ ఎంజాయ్మెంట్ టు ఎంజాయ్మెంట్ ఆల్వేస్. లైఫ్ ఈజ్ నాట్ ఏ జర్నీ ఇన్ బిట్వీన్ ఎంజాయ్మెంట్ టు ఎంజాయ్మెంట్ ఆల్వేస్. లైఫ్ షుడ్ బి జర్నీ ఇన్ బిట్వీన్ అచీవ్మెంట్ టు అచీవ్మెంట్ అట్లీస్ట్ సమ్ టైమ్స్. అంటే జీవితం అంటే మనకు అన్ని సందర్భాల్లో ఆనందానికి మధ్య మాత్రం ప్రయాణం కాదు, కొన్ని సందర్భాల్లో విజయానికి మధ్య రహదారిగా ఉండాలి. కాబట్టి ఈరోజు మీరు ఏ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నారో, ఎస్ ఐ అండర్స్టాండ్, వన్ సైడ్ పాండమిక్ సిచ్యువేషన్, ఇంట్లో ఎకనామిక్ ప్రాబ్లమ్స్, కాన్సన్ట్రేషన్ లేకపోవడము, జేబుల్లో డబ్బులు లేకపోవడము, బయటకు పోయి ఫ్రెండ్స్ని కలిసే అవకాశం లేకపోవడము, ఏం జరుగుతుందో అగమ్య గోచరంగా ఉన్న ఈ తరుణంలో మనం నిలబడగలగాలి. ప్రపంచం అంతా అతలాకుతలవుతున్న ఈ సందర్భంలో జయించేందుకే ఈ ప్రపంచం ఉందని మనం నిలబడగలగాలి. ది వరల్డ్ ఈజ్ హియర్ ఫర్ క్యాంకర్. ది వరల్డ్ ఈజ్ హియర్ ఫర్ క్యాంకర్. ప్రపంచం ఎందుకుందంటే మనం జయించేందుకుంది, జయించేందుకే ఈ ప్రపంచం ఉంది. కాబట్టి మనం విజేతగా నిలవాలి. జో జీతా వయి సికిందర్, జో జీతా వయి సికిందర్. గెలిచిన వాడిని గురించే ఈ ప్రపంచం ఆలోచిస్తుంది.
ఓడిపోయిన వాడిని ఈ ప్రపంచం పట్టించుకోదు. మనం గెలిచేందుకు ప్రయత్నం చేద్దాం, కనీసం గెలిచేందుకు పోరాటమే చేద్దాం. ఆ పోరాటంలో ఈరోజు కాకుండా రేపైనా గెలుస్తాం, రేపు కాకుంటే ఎల్లుడైనా గెలుస్తాం. అక్కడ గెలుస్తున్నాం కాబట్టి ఈరోజు మానవాళి ప్రపంచంలో ఇంత అద్భుతమైన నాగరికతను నిర్మించగలిగింది. ఐ అపీల్ ఆల్ ఆఫ్ యూ, స్టార్ట్ యువర్ ప్రిపరేషన్ సిన్సియర్లీ, స్టార్ట్ యువర్ నోట్స్ రైటింగ్ సిన్సియర్లీ, అటెండ్ ది క్లాసెస్ సిన్సియర్లీ అండ్ గెట్ ది సక్సెస్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. మళ్ళీ మనం మండే ఫ్రీ డెమో క్లాస్లో కలుసుకుందాం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.